వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్స్. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూలో కీలక పాత్ర పోషించే అతి ముఖ్యమైన కీ రోల్ పోషించే జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్. ఈ యొక్క వీడియోలో 100 అండ్ ప్లస్ టాప్ మోస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని నేను తయారు చేయడం జరిగింది. ఈ పీపీటీలో 100 క్వశ్చన్స్ థియరిటికల్ క్వశ్చన్స్ ప్లస్ 30 క్వశ్చన్స్ కోడింగ్ క్వశ్చన్స్, మొత్తము 100 అండ్ ప్లస్ అంటే 130 క్వశ్చన్స్ ఈ యొక్క వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అనేది ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్కు చాలా ఇంపార్టెంట్ వీడియో. జావా స్క్రిప్ట్ ఉన్నంత ఇంపార్టెన్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్లో వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఉండదు. అంత ఇంపార్టెంట్ కీ రోల్ని ఈ జావా స్క్రిప్ట్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక 100 అండ్ ప్లస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, నా యొక్క ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వేరే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ల ఎక్స్పీరియన్స్ కానివ్వండి, నేను వాళ్ళందరినీ అడిగి నా ఎక్స్పీరియన్స్ని జత చేసి నేను తయారు చేసిన ఈ పీపీటీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ మీకు ఈ పీపీటీ కావాలి అనుకుంటే నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ నాకు కమెంట్ చేసేయండి. నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి జస్ట్ కమెంట్ బాక్స్లో మీ యొక్క వాట్సాప్ నంబర్ కానివ్వండి, మీ యొక్క ఈమెయిల్ ఐడిని కానివ్వండి, కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నేను దానికి ఈ యొక్క పీపీటీని సెండ్ చేస్తాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ అండ్ యూజెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్స్. Definition: JavaScript is a high-level interpreted programming language that is used for converting static web pages to interactive and dynamic web pages. It was initially developed by Brendan Eich at Netscape in 1995 and has since become a core technology of web development alongside HTML and CSS. JavaScript అనేది ఒక high-level programming language, interpreted programming language. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనము ఒక లాంగ్వేజ్ అంటే ఒక మన కంప్యూటర్కి అర్థమయ్యే భాష లాంగ్వేజ్లో మనము కోడింగ్ రాయటం. ఇది ఏం చేస్తుందంటే డైనమిక్ వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తుంది. జస్ట్ స్టాటిక్ మనమైతే HTML CSS యూజ్ చేసి ఓన్లీ స్టాటిక్ వెబ్ పేజెస్ని మనం క్రియేట్ చేయగలం. కానీ డైనమిక్ వెబ్ పేజెస్ అంటే యూజర్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. దానినే డైనమిక్ ఇంటరాక్టివ్ అని చెప్పేసి అంటారు. ఏదైనా కంటెంట్ని కానివ్వండి, ఏదైనా ఇమేజెస్ని కానివ్వండి, ఏదైనా సరే ఒక వెబ్సైట్లో ఒక వెబ్ పేజ్ లోపల చేంజ్ అనేది జరగటం అంటే మూమెంట్ అనేది జరగటం, దాన్నే డైనమిక్ అని చెప్పేసి అంటారు. స్టాటిక్ వెబ్ పేజెస్లో జస్ట్ మనం కంటెంట్ ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, చూస్తాము, చదువుకుంటాము, క్లోజ్ చేస్తాం, దట్ ఈస్ స్టాటిక్. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే యూజరు సర్వర్తో ఇంటరాక్ట్ అవుతారు అన్నమాట. యూజర్ ఏమన్నా క్లిక్ చేస్తే ఏమన్నా కంటెంట్ చేంజ్ అవ్వడం కానివ్వండి, కంటెంట్ అప్డేట్ కావడం కానివ్వండి, కంటెంట్ డిలీట్ అవ్వడం కానివ్వండి, ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఒక యాక్షన్కి ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇదే డైనమిక్ అండి. దీనిని బ్రెండన్ ఈచ్ నెట్స్కేప్ అనే కంపెనీ 1995లో దీనిని డెవలప్ చేసాడు అనమాట. ఇది చాలా ఇంపార్టెన్స్ ప్రోగ్రామింగ్ స్క్రిప్ట్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది జావా స్క్రిప్ట్. ఇది HTML విత్ CSS, HTML అండ్ CSSతో
దీనిని జోడించి మనము పవర్‌ఫుల్ డైనమిక్ వెబ్‌సైట్స్‌ని తయారు చేయవచ్చు. జావాస్క్రిప్ట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ వెబ్ డెవలప్‌మెంట్ బై enabling dynamic and interactive elements on websites. It allows developers to create responsive user interfaces, handle events, asynchronous operations, real-time updates like chart applications and live data feeds and manipulate HTML and CSS to enhance the user experience. ఇది చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది వెబ్ డెవలప్మెంట్‌లో. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే జావాస్క్రిప్ట్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. జావాస్క్రిప్ట్ బేస్ చేసుకొని అనేక లాంగ్వేజెస్, అనేక ఫ్రేమ్‌వర్క్స్, అనేక లైబ్రరీస్ ఈరోజు మార్కెట్‌లోకి వస్తున్నాయి చూస్తున్నాం మనము. ఇది అలాంటిదన్నమాట. డెవలపర్స్‌కి ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే యూజర్ ఇంటర్ఫేస్, రెస్పాన్సివ్ యూజర్ ఇంటర్ఫేసెస్ తయారు చేయడం. ఇంటర్ఫేస్ అంటే ఏం లేదు, జస్ట్ వెబ్‌సైట్ మనకు కనబడే వెబ్‌సైట్ తయారు చేయడానికి, ఈవెంట్స్‌ని హ్యాండిల్ ఈవెంట్స్ అంటే ఏమన్నా యాక్షన్స్ జరగడానికి, అసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే మనం ఏమన్నా ఎక్స్టర్నల్ ఏపీఐ నుంచి డేటాని మనము డేటాని తీసుకోవడానికి కానివ్వండి, డేటాని సెండ్ చేయడానికి కానివ్వండి, ఇలాగ అసింక్రోనస్ ఆపరేషన్స్. రియల్ టైమ్ అప్డేట్స్, మనకు రియల్ టైమ్ అప్డేట్స్ అంటే మనకి చూస్తుండగానే మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఆ వెబ్‌సైట్‌లో. అంటే క్రికెట్ మ్యాచ్ సంబంధించినవి కానివ్వండి, ఇలా ఎలక్షన్‌కి సంబంధించినవి కానివ్వండి, ఇలా లైవ్ అప్డేట్స్, ఇలా లైక్ చాట్ అప్లికేషన్స్ కానివ్వండి, చాటింగ్ అప్లికేషన్స్, ఇలాంటి అప్లికేషన్స్‌ని తయారు చేయడంలో ప్రెజెంట్ జావాస్క్రిప్ట్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, ఇది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. ఇది బ్రౌజర్‌లోనే రన్ అవుతుంది. ఇది సర్వర్‌కి వెళ్ళక్కర్లేదు. ఈవెంట్ హ్యాండ్లింగ్స్ యాక్షన్స్, మనం ఏమన్నా బటన్ క్లిక్ చేయగానే ఏమన్నా యాక్షన్ జరగడం, మూవ్‌మెంట్ జరగడం, చేంజెస్ జరగడం అన్నమాట. ఇలాంటి ఈవెంట్ హ్యాండ్లింగ్ కూడా ఉంటాయి. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ కంపాటిబిలిటీ. ఇది ప్లాట్‌ఫార్మ్స్ అంటే ఇప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్‌లో కానివ్వండి, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కానివ్వండి, అలాగే ఇంకా బ్రౌజర్స్‌లో కానివ్వండి, డిఫరెంట్ బ్రౌజర్స్‌లో కానివ్వండి, ఇలాగ డిఫరెంట్ డివైజెస్‌లో కానివ్వండి, ఇది అన్నిటికి కూడా సపోర్ట్ చేస్తుంది. లైట్ వెయిట్ అండ్ ఫాస్ట్. ఇది చాలా తక్కువ వెయిట్. లైట్ వెయిట్ అంటే తక్కువ స్పేస్‌ని తీసుకుంటది. తక్కువ స్పేస్‌ని తీసుకొని ఎక్కువ స్పీడ్‌తో ఇది లోడ్ అవుతదన్నమాట పేజ్. రిచ్ ఎకోసిస్టమ్. దీని యొక్క సపోర్ట్ కమ్యూనిటీ అనేది చాలా పెద్దగా, ఎందుకంటే ఇది ఎప్పుడో 1995లో డెవలప్ చేయబడ్డది. అప్పటి నుంచి ఇది డెవలప్ మరి ఎంతో పెద్ద కమ్యూనిటీ అనేది దీనికి ఉంటదన్నమాట. ఏమైనా ఇష్యూ వస్తే మనకి ఆ ఇష్యూని గనక మనం ఆ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే ఎమ్మటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతది. సొల్యూషన్ అనేది ఈజీగా దొరుకుతదన్నమాట. అంత పెద్ద ఎకోసిస్టమ్ దీనికి ఉంది. నెక్స్ట్ కామన్ యూజెస్ ఆఫ్ జావాస్క్రిప్ట్. మనం జావాస్క్రిప్ట్‌ని ఎక్కడ యూజ్ చేస్తాము? కామన్‌గా నార్మల్‌గా అంటే వెబ్ డెవలప్‌మెంట్. అసలు డెవలప్‌మెంట్ అంటేనే వెబ్ డెవలప్‌మెంట్. వెబ్ డెవలప్‌మెంట్‌లో ప్రతి వెబ్‌సైట్ క్రియేట్ చేయడంలో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. మొబైల్ యాప్స్ డెవలప్‌మెంట్ చేయడంలో, మొబైల్ యాప్స్‌ని కూడా తయారు చేయడంలో ఈరోజు జావాస్క్రిప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. గేమ్ డెవలప్‌మెంట్స్ చూస్తున్నాం ఈరోజు. విపరీతమైన గేమ్స్ క్రేజీగా ఉన్నాయి గేమ్‌కి. అలాంటి గేమ్ డెవలప్‌మెంట్‌లో కూడా మనం జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. డేటా విజువలైజేషన్, డేటాని చూపించడం. మనం ఎగ్జాంపుల్ డాష్‌బోర్డ్స్ ఉంటాయి. డాష్‌బోర్డ్స్‌లో మనకి బార్స్ అని చెప్పేసి, లైన్ చార్ట్ అని చెప్పేసి, బార్ చార్ట్ అని చెప్పేసి, పై చార్ట్ అని చెప్పేసి డిఫరెంట్ విజువలైజేషన్ అంటే డేటాని మనము ఈజీగా ఒక యూజర్‌కి ఈజీగా అర్థమవ్వడం కోసము విజువలైజేషన్ చేస్తే ఏంటంటే ఎక్కువ డేటాని తక్కువ స్పేస్‌తో, తక్కువ అమౌంట్ ఆఫ్ స్పేస్‌తో మనం ఈజీగా మనము యూజర్‌కి అర్థమయ్యేటట్టు చూపించడం. విజువలైజేషన్, డేటా విజువలైజేషన్, వీటికి చార్ట్స్ రూపంలో మనము చూపిస్తాం. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ కూడా ఈరోజు జావాస్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. అంతకుముందు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌కే జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు జావాస్క్రిప్ట్‌లో వచ్చిన కొన్ని ఫ్రేమ్‌వర్క్స్, కొన్ని లైబ్రరీస్ కానివ్వండి, ఇవి బ్యాక్ ఎండ్‌లో కూడా సపోర్ట్ చేస్తున్నాయి. బ్యాక్ ఎండ్ వర్క్ కూడా చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉన్నాయి. ఇది జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి? జావాస్క్రిప్ట్ యొక్క యూజ్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ. హౌ డు యూ యాడ్ ఆర్ ఎంబెడ్ జావాస్క్రిప్ట్ టు ఎ వెబ్ పేజ్? జావాస్క్రిప్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ క్వెషన్‌లో మనము అసలు జావాస్క్రిప్ట్ అనే ఒక వెబ్ అప్లికేషన్, ఒక వెబ్ పేజ్‌లో ఎలా మనము ఇంటిగ్రేట్ చేస్తాము, ఎంబెడ్ చేస్తాము
ఇంటిగ్రేట్ చేస్తాము చూసినట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఎంబెడింగ్ జావాస్క్రిప్ట్ ఇన్ హెచ్టిఎంఎల్ మనకి 3 టైప్స్ మేజర్గా మనకి ఈ 3 టైప్స్లో జావాస్క్రిప్ట్ని ఎంబెడ్ చేయొచ్చు. ఒకటి ఇన్లైన్, 2 ఇంటర్నల్, 3 ఎక్స్టర్నల్. చూసినట్టు అది ఇన్లైన్ అంటే డైరెక్ట్గా మనము ఏదైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉందో దానికి రాసేయడం. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి మనము డైరెక్ట్గా రాయడం మనం ఎంబెడ్ అంటే. డైరెక్ట్గా మనము హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి డైరెక్ట్గా రాసేస్తాం. ఇది బటన్. ఇది బటన్ డైరెక్ట్గా ఇది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. ఇది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కదా. ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో మనము డైరెక్ట్గా రాసేస్తాం. ఇది బటన్కి డైరెక్ట్గా ఆన్ క్లిక్ అని చెప్పేసి అలర్ట్ అని మెసేజ్ ఇక్కడ రాసినాం. బటన్ క్లిక్ అని చెప్పేసి అలర్ట్ మెసేజ్ రాసినాం. ఈ హెచ్టిఎంఎల్కి డైరెక్ట్గా మనము అప్లై చేద్దాం. ఇది ఏంటంటే ఇన్లైన్ స్టైల్, ఇన్లైన్ ఎంబెడింగ్ జావాస్క్రిప్ట్. ఇది నెక్స్ట్ చూసినట్టయితే ఇంటర్నల్ అనేది ఎలా ఎంబెడ్ చేస్తామో చూసినట్టయితే ఇక్కడ మనము హెచ్టిఎంఎల్ యొక్క హెడ్ పార్ట్లో మనము స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తాం. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఇక్కడ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ రాసాము. గ్రీట్ అనేది జావాస్క్రిప్ట్ ఫంక్షన్. ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే బాడీ లోపల హెచ్టిఎంఎల్ ట్యాగ్ మనము అప్లై చేస్తాం. ఇక్కడ ఇది స్క్రిప్ట్ ట్యాగ్ లోపల మనం హెడ్ లోపల ఫంక్షన్ గ్రీట్ అని చెప్పేసి రాస్తాం. ఇది ఏంటంటే ఇది జావాస్క్రిప్ట్ పార్ట్, ఇది హెచ్టిఎంఎల్ పార్ట్. ఇక్కడ జావాస్క్రిప్ట్ అనేది హెడ్లో రాస్తాము, స్క్రిప్ట్ ట్యాగ్ లోపల రాసి దాన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్గా అప్లై చేస్తాము. ఇది ఏంటంటే ఇంటర్నల్. ఇది ఇంటర్నల్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అంటే మనకి సపరేట్గా ఒక ఫైల్ తీసుకుంటాం. జావాస్క్రిప్ట్ ఫైల్ సపరేట్గా ఒక జావాస్క్రిప్ట్ ఫైల్. ఎగ్జాంపుల్ script.js. దీని యొక్క ఎక్స్టెన్షన్ ఏంటంటే .js అనే ఉంటుంది. ఎప్పుడైనా సరే జావాస్క్రిప్ట్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ .js, HTML ఫైల్ ఎక్స్టెన్షన్ .html, CSS యొక్క ఎక్స్టెన్షన్ .css. ఇలాగా ఈ యొక్క .js అనే ఎక్స్టెన్షన్స్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం ఎక్స్టర్నల్గా, బయట HTMLలో కాదు, సపరేట్గా క్రియేట్ చేసి దాన్ని HTML యొక్క హెడ్ పార్ట్ లోపల మనము కాల్ చేస్తాము. స్క్రిప్ట్ ట్యాగ్లో src అనే యొక్క యాట్రిబ్యూట్ ద్వారా మనము కాల్ చేసి దాంట్లో ఉన్న జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ని మనం ఆ యొక్క ఏదైతే పేజ్లో, ఏ HTML పేజ్లో అయితే మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసామో జావాస్క్రిప్ట్ ఫైల్ని, ఆ HTML ఫైల్ లోపల ఆ యొక్క ఫంక్షన్స్ని మనము యూజ్ చేస్తాము. ఈ షో మెసేజ్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది? స్క్రిప్ట్ ట్యాగ్ script.js. ఇది script.js ఫైల్లో ఉన్న ఫంక్షను. దాన్ని మనము ఇక్కడ HTMLకి అప్లై చేస్తాము. ఇది ఏంటంటే ఇది ఎక్స్టర్నల్ అని చెప్పేసి అన్నాము. ఇలాగా మనకి జావాస్క్రిప్ట్ మనము 3 టైప్స్లో మేజర్గా 3 రకాలుగా మనము ఎంబెడ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్? ఇది ఎక్కువగా అడిగే క్వశ్చన్స్. ఇది కూడా వెబ్ డెవలప్మెంట్లో క్లయింట్ సైడ్ అని చెప్పేసి, సర్వర్ సైడ్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి. మనకి 2 టైప్స్గా మనము వెబ్ డెవలప్మెంట్ మనము విభజించవచ్చు, డివైడ్ చేయవచ్చు. ఒకటి క్లయింట్ సైడ్ అని చెప్పేసి, రెండవది సర్వర్ సైడ్ అని చెప్పేసి 2 రకాలుగా మనము విభజించవచ్చు వెబ్ డెవలప్మెంట్ని. క్లయింట్ సైడ్ అంటే ఫ్రంట్ ఎండ్, సర్వర్ సైడ్ అంటే బ్యాక్ ఎండ్. ఒకటి గుర్తు. క్లయింట్ సైడ్ అంటే ఫ్రంట్ ఎండ్, సర్వర్ సైడ్ అంటే బ్యాక్ ఎండ్. క్లయింట్ సైడ్ అంటే ఏంటి? క్లయింట్ లేదా బ్రౌజర్. ఏ క్లయింట్ ఈజ్ ఏ డివైస్, అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ కంపోనెంట్ దట్ రిక్వెస్ట్ అండ్ కన్జ్యూమ్స్ సర్వీసెస్ ఆర్ రిసోర్సెస్ ఫ్రమ్ ఏ సర్వర్. క్లయింట్ సైడ్ అంటే మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ డివైస్లో అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. మనం ల్యాప్టాప్లో అప్లికేషన్ ఓపెన్ చేసాం, అది క్లయింట్ సైడ్. దాని యొక్క సర్వీసెస్ రిసోర్సెస్ ఫ్రమ్ సర్వర్ నుంచి వస్తాయి మనకి. దాని యొక్క దాంట్లో ఉన్న డేటా మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? సర్వర్ నుంచి వస్తుంది అనమాట. మనకు కనిపించే ఆ యొక్క డివైస్లో మనకి ఏదైతే ఓపెన్ చేస్తామో అది ఏంటంటే
క్లయింట్ సైడు లేదా బ్రౌజర్ సైడు. సర్వర్ సైడ్ అంటే సర్వర్ ఈజ్ ఎ డివైస్, కంప్యూటర్ ఆర్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ దట్ ప్రొవైడ్స్ సర్వీసెస్, రిసోర్సెస్ ఆర్ ఏ ఫంక్షన్స్ టు క్లయింట్. ఇక్కడ మనం ఏదైతే సర్వీసెస్ లేదా రిసోర్సెస్‌ని మనం సర్వర్ నుంచి తీసుకుంటున్నామో, ఏదైతే పంపిస్తుందో దాన్నే సర్వర్ సైడ్ అంటారు. ఆ సర్వీసెస్‌ను ఎవరైతే పంపిస్తున్నారో దాన్ని సర్వర్ అంటారు. దాన్ని సర్వర్ సైడ్ అంటారు. డేటాని ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తది. ఇది బ్యాక్ ఎండ్ కనబడదు మనకి. బ్యాక్ ఎండ్ అంటేనే బ్యాక్ ఎనకాల ఉంటది. బ్యాక్ సైడ్ ఉంటదనమాట. ఇది కనబడదు. ఇది ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్ సైడ్. ఇది మనకు కనబడదనమాట. ఈ డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సర్వర్ నుంచి వస్తుంది. ఇది క్లయింట్ సైడ్ అంటే సర్వర్ సైడ్. మనకి క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్‌లో మనకి క్లయింట్ సైడ్‌లో టెక్నాలజీస్ ఏముంటాయంటే మనకి ల్యాప్‌టాప్ గానివ్వండి, మొబైల్ గానివ్వండి, డెస్క్‌టాప్ గానివ్వండి, ఇది త్రూ ఇంటర్నెట్ మనం ఈ సర్వర్ నుంచి మనము డేటాని ఇక్కడికి సెండ్ చేస్తాము. ఎలాంటి టెక్నాలజీస్ ఇక్కడ ఉంటాయంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్ ఇయన్నీ అంటే క్లయింట్ సైడ్ టెక్నాలజీస్. బ్రౌజర్ సైడ్ టెక్నాలజీస్. అలాగే సర్వర్ సైడ్ టెక్నాలజీస్ ఏంటి చూసినట్టయితే నోడ్ జేఎస్, జావా, సి ప్లస్ ప్లస్, పీహెచ్‌పీ ఇయన్నీ కూడా సర్వర్ సైడ్ టెక్నాలజీస్. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఆర్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అండ్ హౌ డు యూ డిక్లేర్ దెమ్? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. Variables in JavaScript are containers used to store data values. They allow programmers to assign, modify, and retrieve values dynamically during execution. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే డేటాని స్టోర్ చేసే ఒక కంటైనర్ మాత్రమే. యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్. డేటా అంటే మనకి డేటా టైప్స్ ఉంటాయి. స్ట్రింగు, నంబరు, ఎరే, ఆబ్జెక్ట్ ఇలాంటివన్నీ డేటా టైప్స్. అయితే ఇవన్నీ ఏం చేస్తాయంటే డేటాని స్టోర్ చేస్తాయి. అలాగే వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ కంటైనర్స్ యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్. మనం ఎలాగైతే మన ఇంట్లో మనకి కిచెన్‌లో గానివ్వండి, ఎక్కడైనా మనకి కంటైనర్స్ ఉంటాయి. చిన్న బాక్సులు. అందులో మనం ఐటెమ్స్ పెడతాం. కిచెన్ ఐటెమ్స్ కానివ్వండి, మనం దేనికైనా ఫుడ్ ఐటెమ్స్ ఏదైనా సరే మనం దాంట్లో పెడతాం కదా! అలా పెట్టే ఆ బాక్స్, ఆ కంటైనర్‌ని ఇక్కడ ఏం చేస్తారు వాల్యూస్‌ని ఇక్కడ స్టోర్ చేస్తారు. అక్కడ ఎలా అయితే ఐటెమ్స్ స్టోర్ చేస్తారో ఇక్కడ వాల్యూస్‌ని స్టోర్ చేస్తారు. ఈ యొక్క డేటా వాల్యూస్‌ని స్టోర్ చేసే ఈ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు? వేరియబుల్స్ అని చెప్పేసి అంటారు. ఇవి దే అలౌ ప్రోగ్రామర్స్ టు అసైన్, మోడిఫై అండ్ రిట్రైవ్ వాల్యూస్ డైనమికల్లీ. ఇది ఏం చేస్తాయంటే డెవలపర్స్‌కి అంటే ఈ ప్రోగ్రామర్స్‌కి వాల్యూని అసైన్ చేయడం కోసము, లేదా వాల్యూని మోడిఫై చేయడం కోసము, మరియు వాల్యూని అప్డేట్ చేయడం కోసము, డిలీట్ చేయడం, ఎడిట్ చేయడం, అసైన్ చేయడం ఇయన్నిటికి కూడా డైనమికల్లీగా చేయాలంటే మనము త్రూ వేరియబుల్స్ మాత్రమే చేయగలం. త్రూ వేరియబుల్స్ మాత్రమే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో డేటాని కంట్రోల్ చేయగలం, డేటాని ఆర్గనైజ్ చేయగలము, డేటాని మేనేజ్ చేయగలం అనమాట. డిక్లేరింగ్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్‌లో వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయడం. వేర్, లెట్ అండ్ కాన్స్ట్ ఆర్ యూజ్డ్ టు డిక్లేర్ వేరియబుల్స్. మనము జావాస్క్రిప్ట్‌లో గానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయడం అనేది కంపల్సరీ అనమాట. అయితే ఇక్కడ మాత్రము వేర్, లెట్ అండ్ కాన్స్ట్ అని చెప్పేసి 3 టైప్స్‌లో 3 రకాల వేరియబుల్స్ ద్వారా మనము వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసి డేటాని దీంట్లో అసైన్ చేస్తాము. 3 టైప్స్ ఆఫ్ ఇక్కడ మనకి ఉన్నాయి. వేర్, లెట్ అండ్ కాన్స్ట్ అనేవి యూజ్డ్ టు డిక్లేర్ వేరియబుల్స్. ఈ 3 రకాలుగా మనము వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తాము. బట్ దే హ్యావ్ డిఫరెంట్ బిహేవియర్స్ రిగార్డింగ్ స్కోప్, రీఅసైన్‌మెంట్ అండ్ హోస్టింగ్. అయితే ఈ 3 ఒకే రకంగా దీన్ని మనము అంటే వీళ్ళ బిహేవియర్ అనేది డిఫరెంట్ ఉంటది. డిఫరెంట్ ఉంది కాబట్టి 3ని వాడుతున్నాం. సేమ్ ఉంటే ఒకటి సరిపోతుంది ఏదైనా. 3 అవసరం లేదు. డిఫరెంట్ ఉంటది కాబట్టి దాని యొక్క బిహేవియరు, స్కోపు, ఇలా అసైన్‌మెంటు, ఈ యొక్క అంటే హెస్టరింగ్ ఈ యొక్క డిఫరెంట్ బిహేవియర్, డిఫరెంట్ స్కోప్ ఉండటం వల్ల ఇక్కడ మనము ఈ మూడిటిని కూడా జావాస్క్రిప్ట్‌లో యూజ్ చేస్తాము. కానీ ఎక్కడ ఏది యూజ్ చేయాలనేది దాని యొక్క స్కోప్‌ని బట్టి, దాని యొక్క బిహేవియర్‌ని బట్టి మనము
ఆ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనము వాడతాము. దేన్ని ఎక్కడ వాడాలని జెప్పేసి. అయితే అసలు ఇవి ఏంటి? వేర్, లెట్, కాన్స్ట్ అనేది ఏంటి? ఈ మధ్య తేడా ఏంటి? ముగ్గురికి మధ్య డిఫరెన్స్ ఏంటి చెప్పేసి మనం చూసుకోవచ్చు. అయితే అసలు ఈ వేర్ చూసినట్టయితే మనకి ప్రోగ్రామ్‌లో ఈ వేర్ అనేది చూస్తే ఇలా ఉంటది. మనకి ప్రోగ్రామ్‌లో వేర్ అనేది. వేర్ x = 10 అని చెప్పేసి మనము ఎక్స్‌లో 10 అసైన్ చేశాము. ఒక కండిషన్ పెట్టాము. ట్రూ అయితే వేర్ x = 20 అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అసైన్ చేశాము. ఇలాగ మనము డిఫరెంట్‌గా ఇలాగా వాడుతూ ఉంటాం. వేర్ అనేది రీడిక్లరింగ్ ద సేమ్ వేరియబుల్ ఇన్సైడ్ ద బ్లాకు. అంటే మనకి వేర్ అనేది ఏం చేస్తారంటే ఇది ఫంక్షనల్ స్కోప్‌ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ మనకి డిఫరెన్సెస్ అనే క్వెషన్స్‌లో మనకి దీని యొక్క డిఫరెన్సెస్ ఏంటో తెలుస్తది. ఇలాగ మనకి ఈ వేర్ అనేది ఇలా యూజ్ చేస్తాము. లెట్ అనేది యూజింగ్ ఎలా లెట్ చేస్తాం. లెట్ y = 0 ట్రూ అయితే లెట్ y = ఇక్కడ బ్లాక్ స్కోప్. ఇది y అనేది బ్లాక్ స్కోప్‌లో మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అవుతది. ఫంక్షనల్ స్కోప్‌లో ఇంప్లిమెంట్ అవ్వదు. కాన్స్ట్ అనేది కూడా బ్లాక్ స్కోప్‌లో మాత్రమే ఇంప్లిమెంట్ అవుతది. ఇలాగ మూడిటిని 3 రకాలుగా మనము సేమ్ ప్రోగ్రామ్‌ని మనం 3 యూజ్ చేసి రాసాం ఇక్కడ. కానీ అక్కడ బిహేవియర్ అనే స్కోప్‌ని బట్టి అవి డిఫరెంట్‌గా అవి బిహేవ్ చేస్తూ ఉంటాయన్నమాట. అది మనకి నెక్స్ట్ క్వెషన్‌లో మనకి అవన్నది మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్, లెట్ అండ్ కాన్స్ట్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. మనకి ఫస్ట్ ఈ క్వెషన్ ఏంటి అసలు వాట్ ఆర్ వేరియబుల్స్ అని చెప్పేసి ఇక్కడ తెలుసుకున్నాం. డిక్లేర్ చేయడం అనేది తెలుసుకున్నాం. అసలు డిఫరెన్సెస్ ఏంటి? ఈ వేర్‌కి, లెట్‌కి మరియు కాన్స్ట్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్. ఏంటి చూసినట్టయితే వేర్, లెట్ అండ్ కాన్స్ట్. వేర్ అనేది ఫంక్షన్ స్కోప్డ్, రీడిక్లరేషన్ అలౌడ్, రీఅసైన్మెంట్ అలౌడ్. ఇవి దీని యొక్క బిహేవియర్ స్కోప్. ఫంక్షన్ స్కోప్డ్ అంటే మనకి ఫస్ట్ ఫంక్షన్ స్కోప్ చూద్దాం. వేర్ చూద్దాము. వేర్ అనేది ఫంక్షన్ స్కోప్ కలిగి ఉంటుంది. ఎలా అంటే ఇది ఫంక్షన్ టెస్ట్ వేర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాసాము మనం. ఫంక్షన్ టెస్ట్ వేర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాసాము. ఆ ఫంక్షన్ లోపల ఇది ఫంక్షను. ఆ ఫంక్షన్ లోపల వేర్ x = 10 అని చెప్పేసి మనము అసైన్ చేసాము. ఎక్స్‌లో మనము 10 అసైన్ చేసాము. ఇఫ్ ట్రూ అయితే ఇది ట్రూ అయితే కండిషన్‌లో మనం ఏం రాసాము x = 20 అని రాసాము. వేర్ x ఇక్కడ మనము 10 అని చెప్పేసి అసైన్ చేసాము. సేమ్ వేరియబుల్‌కి xకి మళ్ళీ ఇక్కడ 20 అని చెప్పేసి అసైన్ చేసాము. అప్పుడు మనకి ఇక్కడ కన్సోల్ చేయడం అంటే జస్ట్ మనం చూడటము. ఇక్కడ బ్రౌజర్ లోపల మనము కన్సోల్ లోపల చూడటము. అయితే ఇది ఇక్కడ అవుట్‌పుట్ ఏమొచ్చిందంటే మనకి 20 వచ్చింది. అవుట్‌పుట్ అనేది 20 వచ్చింది. అంటే మనకి ఫస్ట్ ఈ బ్లాక్‌లోది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇన్సైడ్ బ్లాక్. ఇక్కడ ఈ బ్లాక్‌లోది ఎందుకంటే ఈ యొక్క ఫంక్షన్ లోపల ఇఫ్ అనే ఈ యొక్క ఫంక్షన్ లోపల ఫస్ట్ మనము ఏదైతే ఎక్స్‌కి వాల్యూ ఇచ్చామో దాని లోపల మనం కన్సోల్ చేస్తే ఆ వాల్యూనే వస్తుంది. అలా కాదు మనము ఈ ఫంక్షన్ లోపల మళ్ళీ కన్సోల్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందంటే ఈ ఫంక్షన్ లోపల ఉన్న వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక్క నిమిషము. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ యొక్క ఫంక్షన్ లోపల మనము ఈ యొక్క ఫంక్షన్ లోపల ఏదైతే మనం వేర్ x = 20 ఇచ్చినామో ఇది ఇక్కడ మనకి 20 అనేది వచ్చింది. మళ్ళీ ఇక్కడ కన్సోల్ చేసాము. వేర్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి మళ్ళీ ఇక్కడ కూడా మనకు 20 వచ్చింది. ఎందువల్ల అంటే ఇది ఫంక్షనల్ స్కోప్‌ని కలిగి ఉంటుంది. ఇది ఫంక్షనల్ స్కోప్‌లో ఇది మొత్తం ఒకటే బిహేవియర్ కలిగి ఉంటుంది. ఇక్కడ x = 10 ఇక్కడ ఇచ్చినా, ఇక్కడ 20 ఇచ్చినా, ఇక్కడ 30 ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే ఫస్ట్ దాన్ని సెకండ్ వన్ ఓవర్రైడ్ చేస్తుంది. సెకండ్ దాన్ని థర్డ్ వన్ ఓవర్రైడ్ చేస్తుంది. ఇది ఇక్కడ ఫంక్షనల్ స్కోప్. ఫంక్షన్ లోపల ఎన్ని సార్లు ఇస్తే అన్ని సార్లు ఇది ఓవర్రైడ్ చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే ఇది ఫంక్షనల్ స్కోప్ కాబట్టి. అండ్ ఇది రీడిక్లరేషన్ కూడా చేసాము మనం. చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ డిక్లేర్ చేసాము. మళ్ళీ ఇక్కడ డిక్లేర్ చేసాము. మళ్ళీ ఎన్నిసార్లు డిక్లేర్ చేసినా చేసుకోవచ్చు. ఇక్కడ ఎర్రర్ చూపేది ఎన్నిసార్లు అయినా ఇది డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది డిక్లరేషన్ అనేది ఇక్కడ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. అండ్ అసైన్మెంట్ అలౌడ్. అసైన్మెంట్ కూడా అంతే.
ఎన్నిసార్లు అయినా అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 అసైన్ చేసాము, ఇక్కడ 10 అసైన్ చేసాము, ఇక్కడ 20 అసైన్ చేసాము, మళ్ళీ ఇక్కడ 30 అసైన్ చేస్తే 30 చూపిస్తుంది అనమాట కన్సోల్ చేస్తే. అంటే ఇది మనకి జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కోడ్ని. టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలా పైనుంచి కిందకి ఇలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఫస్ట్ ఎక్స్ కనబడుతుంది, వేరే ఎక్స్ ఈక్వల్ 10 కనబడుతుంది, 10ని ప్రింట్ చేస్తుంది. లేదు నాకు నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ పెడితే 10 వస్తుంది. ఇక్కడ మనం ఎక్స్ ఈక్వల్ 20 మనం రీడిక్లేర్ చేసాము, రీఅసైన్మెంట్ చేసాము, ఇక్కడ 20 చేసాము. ఇక్కడ కన్సోల్ చేస్తే ఏమవుతుంది, ఈ 10 వాల్యూని ఈ 20 వాల్యూతో ఓవర్ రైట్ చేసి ఇక్కడ 20 చూపించింది. మళ్ళీ ఇక్కడ మనం చేసినాం అనుకోండి, ఇక్కడ కూడా ఇక్కడ 30 అని చేస్తే 30 అని ఎక్స్ ఈక్వల్ 30 అని ఇస్తే ఏమవుతుందంటే 10 వాల్యూని 20 ఓవర్ రైట్ చేసింది, 20 వాల్యూని ఇక్కడ 30 అనేది ఓవర్ రైట్ చేస్తుంది. ఇలాగా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది కాబట్టి కోడ్ జావా స్క్రిప్ట్లో ఇక్కడ మనకి ఇది ఫంక్షనల్ స్కోప్లోనే పనిచేస్తుంది. ఈ ఫంక్షనల్ స్కోప్లోనే ఎన్నిసార్లు డిక్లేర్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా అసైన్ చేసుకోవచ్చు. ఇది ఫంక్షన్ని స్కోప్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ లెట్ ఏం చేస్తుంది అంటే ఇది బ్లాక్ స్కోప్ని కలిగి ఉంటుంది. రీడిక్లరేషన్ నాట్ అలౌడ్, రీఅసైన్మెంట్ అలౌడ్. ఎలా అంటే చూసినట్టయితే ఇక్కడ మనం ఫంక్షన్ తీసుకున్నాము టెస్ట్ లెట్ అని చెప్పేసి, దీని లోపల లెట్ y = 10 అని చెప్పేసి అసైన్ చేసాము ఫస్ట్ టైం. ఇక్కడ కండిషన్ లోపల మనం ఏం చేసాం, ఇక్కడ కండిషన్ లోపల లెట్ y = 20 అని అసైన్ చేసాం. మళ్ళీ ఇక్కడ కన్సోల్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఇది బ్లాక్ స్కోప్ని కలిగి ఉంటుంది. బ్లాక్ స్కోప్ అంటే ఏంటి, బ్లాక్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బ్లాక్, ఈ బ్రేస్ నుంచి ఓపెన్ బ్రేస్ నుంచి క్లోజ్ బ్రేస్ వరకు ఇది ఒక బ్లాక్. ఈ బ్రేస్ని ఓపెన్ చేసిన నుంచి ఈ క్లోజింగ్ బ్రేస్ వరకు ఒక బ్లాక్, అంటే ఇది ఒక బ్లాకు, ఇది ఒక బ్లాకు, ఈ మొత్తం ఒక బ్లాక్. అయితే మనకి ఇక్కడ లెట్ y = 10 ఇచ్చాము, లెట్ y = 20 ఇచ్చాము. ఇక్కడ కన్సోల్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 20 వచ్చింది. ఎందుకంటే ఈ వాల్యూ తీసుకుంటుంది, బ్లాక్ స్కోప్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ చేసాము అంటే ఈ బ్లాక్కి బయట కన్సోల్ చేసాము, అంటే ఈ బ్లాక్ లోపల చేసాము, ఈ మొత్తము బ్లాక్ లోపల మనము కన్సోల్ చేసాము. అప్పుడు ఏం తీసుకుంటుంది, ఈ బ్లాక్ని పట్టించుకోదు. ఈ బ్లాక్ స్కోప్ అనేది ఇక్కడ నుంచి వరకే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది, ఈ లెట్ y = 10ని ఎగ్జిక్యూట్ చేసిద్ది అనమాట. ఈ బ్లాక్ని పట్టించుకోదు అనమాట. అలాగా ఇది బ్లాక్ స్కోప్ను కలిగి ఉంటుంది. రీడిక్లరేషన్ అలౌడ్, రీఅసైన్మెంట్ అనేది ఇది రీడిక్లరేషన్ అనేది నాట్ అలౌడ్, రీఅసైన్మెంట్ అనేది అలౌ చేస్తుంది. డిక్లేర్ అనేది మనం చేయలేదు, డైరెక్ట్గా అసైన్మెంట్ అని చెప్పేసి అసైన్ చేసామంట y = 20 అని చెప్పేసి. ఇలాగా ఇది మనకి పనిచేస్తుంది. మూడోది కాన్స్ట్ అంటే ఇది కూడా బ్లాక్ స్కోప్ని కలిగి ఉంటుంది. రీడిక్లరేషన్ నాట్ అలౌడ్, రీఅసైన్మెంట్ నాట్ అలౌడ్. ఇది చాలా స్ట్రిక్ట్ అనమాట. ఇది చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎందుకంటే ఇది సేమ్ బ్లాక్. ఇక్కడ కాన్స్ట్ z = 30 ఇచ్చాము, ఇక్కడ z = 40 ఇచ్చాము. ఇది బ్లాక్ స్కోప్ కాబట్టి ఇక్కడ కన్సోల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ 40 మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కన్సోల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, 30. ఈ బ్లాక్ లెవెల్ కాబట్టి ఈ బ్లాక్ తీసుకొని 30 అసైన్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ z = 50 అని చెప్పేసి మళ్ళీ డిక్లరేషన్ చేసి అసైన్ చేస్తే ఏమవుతుంది అంటే ఎర్రర్ చూపించింది. ఎందువల్ల అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఇది ఒకసారి మాత్రమే డిక్లరేషన్ చేయగలము, అసైన్మెంట్ చేయగలము. రెండోసారి చేస్తే సేమ్ వేరియబుల్ని మనం ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే ఎర్రర్ చూపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చేసినారని చెప్పి చూపించింది అనమాట. ఇది కాన్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇన్ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం వాడినే వేరియబుల్స్ అంటారు. అండ్ డేటా టైప్స్ డిఫైన్ ద టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ దోస్ వేరియబుల్స్. ఆ యొక్క వేరియబుల్స్ లోపల మనము ఏ వాల్యూని అయితే మనము స్టోర్ చేస్తున్నాము ఆ వాల్యూ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ద డేటా టైప్స్ డిఫైన్ ద టైప్ ఆఫ్ వాల్యూ. అది ఏ టైప్ అని చెప్పేసి మనము చూడటం కోసం డేటా టైప్స్ అని చెప్పేసి అంటారు. అయితే డేటా టైప్స్ డిఫరెంట్ డేటా టైప్స్ వాల్యూని
వేరియబుల్‌లో స్టోర్ చేయవచ్చు. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ మీనింగ్ వేరియబుల్స్ కెన్ హోల్డ్ వాల్యూస్ ఆఫ్ ఎనీ టైప్ వితౌట్ స్పెసిఫైయింగ్ ఏ ఫిక్స్డ్ డేటా టైపు. డైనమికల్ టైప్డ్ లాంగ్వేజ్ అంటే వేరియబుల్స్ అనేవి ఎలాంటి రకమైన డేటా టైప్స్‌ని కూడా ఇవి కలిగి ఉంటాయి, స్టోర్ చేస్తాయి. కానీ ఆ టైప్ అని చెప్పేసి మనం రాయక్కర్లేదు. ఆ టైప్ ఇది, ఈ టైప్ ఇది, ఆ టైప్ అని చెప్పేసి రాయక్కర్లేదు. డైరెక్ట్‌గా స్టోర్ చేయడమే. స్ట్రింగ్ అయితే స్ట్రింగు, నంబర్ అయితే నంబరు, ఎరే అయితే ఎరే ఏదైనా సరే స్టోర్ చేసుకునే కెపాసిటీని ఇవి జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ కలిగి ఉంటాయి. అయితే మనకి డేటా టైప్స్ ముఖ్యంగా చూసినట్టయితే 2 టైప్స్ డేటా టైప్స్ ఉంటాయన్నమాట. డేటాలో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అని చూసినట్టయితే ఒకటి ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే స్టోర్ సింగిల్ వాల్యూ డైరెక్ట్‌లీ. ప్రిమిటివ్ అంటే ఇది ఏం చేస్తదంటే ఓన్లీ సింగిల్ వాల్యూనే ఇవి స్టోర్ చేసుకుంటాయి డైరెక్ట్‌గా. ఒకటి కంటే ఎక్కువ వాల్యూని స్టోర్ చేసుకోవు. అవి ఏంటి చూసినట్టయితే స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే మనకు తెలుసు క్యారెక్టర్స్ కలిగి ఉంటాయి. ఇప్పుడు నేమ్ ఉంది. నేమ్ ఈజ్ ఈక్వల్ ఎస్ఎస్టెక్ ల్యాబ్స్. అంతే. ఇక అది ఒకటే వాల్యూని, ఒకటే స్ట్రింగ్‌ని స్టోర్ చేసిద్ది. నంబర్ నమ్ ఈజ్ ఈక్వల్ 2 3 ఏదో ఒకటి నంబర్ ఇస్తాం మనం. ఇలాగా. అలాగే బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒక ట్రూ కానీ ఫాల్స్ని కానీ స్టోర్ చేసుకుంటుంది. అన్డిఫైన్డ్ ఇది కూడా అంతే. నల్, సింబల్, బిగ్, ఇనిట్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇవి సింగిల్ వాల్యూ డైరెక్ట్లీ. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే సింగిల్ కాకుండా మల్టిపుల్ వాల్యూస్ని అంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని ఇవి స్టోర్ చేసుకుంటాయి. ఆబ్జెక్ట్, అరే, ఫంక్షన్, డేట్ అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఇవి నాన్ ప్రిమిటివ్. ఇవి ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయి నాన్ ప్రిమిటివ్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్? మనము డేటా టైప్స్లో ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. అలాగే మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అని కూడా మనము డివైడ్ చేయొచ్చు. అవి ఏం చూసినట్టయితే డేటా టైప్స్ అంటే మీకు తెలుసు. ఇన్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్ అండ్ డేటా టైప్స్ డిఫైన్ ద టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ those variables. JavaScript is a dynamically typed language, meaning variables can hold values of any type without specifying a fixed data type. వేరియబుల్స్ అనేవి ఏదైతే వాల్యూస్ని, డేటా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయో అవి వేరియబుల్స్. ఆ వేరియబుల్స్ స్టోర్ చేసుకునే వాల్యూసే డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. వాటిని డేటా టైప్స్ అంటారు. ఇవి జావాస్క్రిప్ట్లో మనము ఎలాంటి డేటా టైప్‌నైనా సరే వేరియబుల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయి. ఇలాంటి ఫైనల్ డేటా టైప్‌ని ఇక్కడ మెన్షన్ అక్కర్లేదు. ఎలాగైనా సరే ఏ డేటా టైప్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అయితే మనకి అసలు ఇమ్యూటబుల్ అండ్ మ్యూటబుల్ ఈ యొక్క డేటా టైప్స్ అనేవి చూసినట్టయితే ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటే జస్ట్ ఏం లేదు, ప్రిమిటివ్ డేటా టైప్స్‌నే ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అని చెప్పేసి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని మ్యూటబుల్ డేటా టైప్స్ అని చెప్పేసి అంటారు. అసలు ఈ ఇమ్యూటబుల్ ఏంటి చూసినట్టయితే ఇమ్యూటబుల్ స్టోర్స్ సింగిల్ వాల్యూనే స్టోర్ చేస్తాయి. దేర్ వాల్యూస్ కెనాట్ బి చేంజ్డ్. ఈ యొక్క వాల్యూస్ని మనము చేంజ్ చేయలేము. దేర్ వాల్యూస్ కెనాట్ బి చేంజ్డ్. ఇవి ఇమ్యూటబుల్ అంటే మూవ్ అవ్వనమాట, జస్ట్ చేంజ్ అవ్వనమాట, అంతే ఫిక్స్డ్ ఉంటాయి. వెన్ మోడిఫైడ్ ఏ న్యూ కాపీ ఈస్ క్రియేటెడ్. ఒకవేళ మాడిఫై చేస్తే ఉన్న సేమ్ వాల్యూని అయితే ఆ వేరియబుల్కి ఉన్న వాల్యూ అసైన్ చేసిన వాల్యూ అయితే చేంజ్ అవ్వదు. న్యూ కాపీ అనేది క్రియేట్ అయిపోతుంది. మాడిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే న్యూ అనేది ఇంకొక వేరియబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సింపుల్ డేటా టైప్స్ ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. ఎందుకంటే సింగిల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా, ఈజీగా ఉంటాయి అన్నమాట. నాన్ ప్రిమిటివ్ అంటే స్టోర్స్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అండ్ మెథడ్స్. ఇవి ఎక్కువ మల్టిపుల్ వాల్యూస్ని ఒకేసారి మల్టిపుల్ డేటా టైప్స్ని కూడా ఇవి స్టోర్ చేసుకుంటాయి. అలాగే వాల్యూస్నే కాకుండా మెథడ్స్ని కూడా స్టోర్ చేసుకునే కెపాసిటీ వీటికి ఉంటుంది. మెథడ్స్ని అలాగే వాల్యూస్ని, మల్టిపుల్ వాల్యూస్ని. దేర్ వాల్యూస్ కెన్ బి చేంజ్డ్. ఇవి
చేంజెస్ అవుతాయి అనమాట. డైరెక్ట్‌గా మనము ఈ యొక్క వాల్యూస్‌ని చేంజ్ చేసుకోవచ్చు. కొత్తది అవసరం లేదు. కొత్తది కాపీ అవసరం లేదు. డైరెక్ట్‌గా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కెన్ బి మోడిఫైడ్ డైరెక్ట్‌గా దీన్ని మోడిఫై చేయొచ్చు. కాంప్లెక్స్ డేటా టైప్స్ ఇవి చాలా చాలా కాంప్లెక్స్ డేటా టైప్స్. ఎందుకంటే అరేస్ గానీ, ఆబ్జెక్ట్స్ గానీ, ఫంక్షన్స్ గానీ ఇవన్నీ ఏంటంటే చాలా లెంతీ డేటా కోసము మనం వాడే డేటా టైప్స్. ఎక్కువ డేటా ఉంది మనకి. ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వందల, వేల, లక్షల ప్రొడక్ట్స్ ఉన్నాయి. దానికోసం అరేస్ గానీ, ఆబ్జెక్ట్స్ గానీ వాడతారు. అలాగే యూజర్స్ సంబంధించిన డేటా ఉంది. చాలామంది యూజర్స్ ఉంటారు ఒక కంపెనీకి సంబంధించి. అలాగే వాటి డేటా సంబంధించి వాటికి కూడా ఈ యొక్క నాన్ ప్రైమ్ డేటా టైప్స్‌నే వాడతారనమాట. ఇలా కాంప్లెక్స్ డేటా ఎప్పుడైతే కాంప్లెక్స్ డేటా ఉందో అక్కడ మనకి దానికోసం అని చెప్పేసి అరేస్ లేదా ఆబ్జెక్ట్స్ ఇలాంటి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌నే మనము వాడతాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ టైప్ కోవర్షన్ ఇన్ జావాస్క్రిప్ట్? టైప్ కోవర్షన్ అనేది అసలు ఏంటి జావాస్క్రిప్ట్‌లో? ఈ కాన్సెప్ట్ ఏంటి అని చూసినట్టయితే, టైప్ కోవర్షన్ ఈజ్ ద ఆటోమేటిక్ కన్వర్షన్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డ్యూరింగ్ సర్టెన్ ఆపరేషన్స్ ఆర్ కంపారిజన్స్. టైప్ కోవర్షన్ అంటే టైప్‌ని కన్వర్ట్ చేయడం. టైప్ కోవర్షన్ అంటే టైప్‌ని కన్వర్షన్ చేయటం. ఇప్పుడు మనము వర్క్ చేస్తున్నప్పుడు, ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే సమయంలో మామూలప్పుడు కాదు, ఎగ్జిక్యూట్ కంటే ముందు కాదు, ఎగ్జిక్యూట్ తర్వాత కాదు, ఎగ్జిక్యూట్ అయ్యే ఆ సమయంలో మాత్రమే, ఆ సందర్భంలో మాత్రమే డేటా అనేది ఒక టైప్ నుంచి ఇంకో టైప్‌కి మారిపోతుంది. ఇప్పుడు మనము నంబర్ పెట్టాము. నంబర్ అనేది ఏమవుద్దంటే వేరే టైప్‌లోకి కన్వర్షన్ అయిపోద్దనమాట. ఇలా అవటాన్ని ఏమంటారు జావాస్క్రిప్ట్‌లో టైప్ కోవర్షన్ అని చెప్పేసి అంటారు. యూజెస్ ఆఫ్ టైప్ కోవర్షన్ చూసినట్టయితే, టైప్ కోవర్షన్ కెన్ బి యూజ్డ్ డ్యూరింగ్ స్ట్రింగ్ అండ్ నంబర్ కాంకాటినేషన్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, డ్యూరింగ్ స్ట్రింగ్ అండ్ నంబర్ కాంకాటినేషన్. స్ట్రింగ్స్‌ని కాంకాటినేషన్ ఏంటంటే కలపటం. 2 లేదా అంతకంటే ఎక్కువ స్ట్రింగ్స్‌ని మెర్జ్ చేయడం. ప్లస్ యాడ్ చేయడం ఒక దాంట్లోకి. అలాగే నంబర్స్ కానివ్వండి. ఇలాగ స్ట్రింగ్ అండ్ నంబర్స్‌ని కాంకాటినేషన్ చేసేటప్పుడు ఈ టైప్ కోవర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. టైప్ కోవర్షన్ కెన్ బి యూజ్డ్ వైల్ యూజింగ్ కంపారిజన్ ఆపరేటర్స్. అలాగే కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు, కంపారిజన్ ఆపరేటర్స్ అంటే తెలుసుగా మీకు? కంపారిజన్ ఆపరేటర్స్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్, డబుల్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, డబుల్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇలాంటి కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసినప్పుడు ఈ యొక్క టైప్ కోవర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. చూసినట్టయితే మనకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి ఇక్కడ మనం ఏం చేసినాము, లెట్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు 42 అని చెప్పేసి, స్ట్రింగ్ అంటే డబుల్ కొటేషన్లో కానీ సింగిల్ కొటేషన్ లోపల కానీ ఇవ్వాలి. అది స్ట్రింగ్ అంటే దాన్ని స్ట్రింగ్ అంటారు. అక్కడ లోపల ఏమి ఇస్తారనేది అనవసరం. నంబర్ ఇస్తారా, ఇంకా ఏమన్నా క్యారెక్టర్స్ ఇస్తారా అనేది అనవసరం మనకి. స్ట్రింగ్ అని డబుల్ కోట్ కానీ సింగిల్ కొటేషన్లో కానీ ఇచ్చిన ఏదైనా సరే అది స్ట్రింగ్ అని చెప్పేసి మనం చెప్పాలి. నంబర్ ఈజ్ ఈక్వల్ 42, ఇక్కడ 42, ఇక్కడ 42, కానీ ఇది స్ట్రింగ్, ఇది నంబర్. ఎందుకంటే మనం ఇక్కడ డబల్ కోట్స్లో ఇచ్చాము, ఇక్కడ కోట్స్ ఏమి ఇవ్వదు అనమాట. బూలియన్ ఈజ్ ఈక్వల్ ట్రూ. బూలియన్ అంటేనే ట్రూ ఆర్ ఫాల్స్, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. నల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇలా మనం డిక్లేర్ చేసాము. డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ కోవర్షన్, ఆటోమేటిక్ కన్వర్షన్ ఎలా జరుగుతుంది చూసినాము. ఇక్కడ కన్సోల్ చేస్తున్నాము స్ట్రింగ్ ప్లస్ నంబర్ అంటే స్ట్రింగ్ అంటే ఇక్కడ 42, డబల్ కోట్స్లో ఉన్న 42 ప్లస్ ఈ నంబర్ 42, రెండింటిని మనం ఏం చేస్తున్నాము, కన్సోల్ ప్లస్ చేస్తున్నాం అంటే కాంకాటినేషన్ చేస్తున్నాం. అప్పుడు ఏమైతే అవుట్పుట్ అనేది మనకు 42 అని చెప్పి స్ట్రింగ్లో వస్తుంది. ఎందుకంటే ఒక స్ట్రింగ్తో ఏదైనా సరే డేటా టైప్ని మనము కాంకాట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ స్ట్రింగే వస్తుంది. ఇది 42 అని చెప్పి స్ట్రింగ్లో వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని కూడా స్ట్రింగ్ లానే ఇది ట్రీట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ మనం ఏం చేసాం, నంబర్ ప్లస్ బులియన్. నంబర్ అంటే 42, బులియన్ అంటే ట్రూ అని చెప్పేసి ఉంది. నంబర్ 42 ప్లస్ బులియన్ ఇక్కడ ట్రూ వేసినప్పుడు ఏమైతే అవుట్పుట్ 43 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 42 బులియన్ వాల్యూ ట్రూ అంటే మనము ఇక్కడ 1 అని చెప్పి తీసుకుంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఇక్కడ 42 ప్లస్ 1 43 అని చెప్పేసి అవుట్పుట్ వచ్చింది. ఇంకోటి నంబర్ డబుల్ ఈక్వల్ టు స్ట్రింగ్.
నంబర్ ఎంత 42, స్ట్రింగ్ ఎంత డబుల్ కోట్స్లో 42, అవుట్పుట్ ట్రూ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనము డబల్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇచ్చినాం. డబల్ ఈక్వల్ టు ఏం చేస్తుంది అంటే మనకి జస్ట్ అక్కడ ఆ యొక్క వాల్యూని మాత్రమే ఇది చెక్ చేసింది, అది టైప్ని చెక్ చేయదన్నమాట. అందుకని ఇది ట్రూ వచ్చింది. బూలియన్ ఇది డబల్ ఈక్వల్ టు 1, ఇది కూడా అంతే. బూలియన్ అంటేనే ఇక్కడ బూలియన్ అంటే ట్రూ డబల్ ఈక్వల్ టు 1 అంటే ట్రూ కూడా 1 ఇది ఈ టైప్ని ఇక్కడ టైప్ని చెక్ చేయదు కాబట్టి అప్పుడు ఏమైంది, ఇక్కడ 1 డబల్ ఈక్వల్ టు 1 కాబట్టి ట్రూ అని చెప్పేసి వచ్చింది. బూలియన్ ప్లస్ నల్ వాల్యూ, బూలియన్ అంటే ట్రూ, నల్ వాల్యూ అంటే నల్, అప్పుడు అవుట్పుట్ 1 వచ్చింది అనమాట. ఎందుకంటే ట్రూ కాబట్టి ఇక్కడ నల్ వాల్యూని అది తీసుకోవద్దు, జీరో కింద తీసుకుంటుంది కాబట్టి అవుట్పుట్ 1 వచ్చింది అనమాట. ఇలాగా ఈ యొక్క టైప్ కన్వర్షన్ అనేది కాన్సెప్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నల్ అండ్ అన్డిఫైన్డ్? ఇది 100% ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూలో ఒక ఫ్రెషర్ కానివ్వండి, ఒక ఎక్స్పీరియన్స్డ్ కానివ్వండి 100% అడిగే క్వశ్చన్. When a variable is declared but has not been assigned a value, it is automatically initialized with undefined. మనం వేరియబుల్ డిక్లేర్ చేసాము. ఇక్కడ మీకు ఏం చేస్తున్నామంటే ఇక్కడ వేరియబుల్ అని లెట్ ఎక్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము, కానీ దీనికి వాల్యూ అసైన్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, మనం కన్సోల్ చేస్తే ఈ ఎక్స్ని అన్డిఫైన్డ్ అని చూపించింది, అన్డిఫైన్డ్ అని చెప్పి చూపించాం. వేరియబుల్ డిక్లేర్డ్ బట్ నాట్ అసైన్డ్ అని చూపించింది అన్నమాట. దాని యొక్క టైప్ని మనం కన్సోల్ చేసినట్టయితే టైప్ ఆఫ్ అని చెప్పేసి దాని టైప్ని మనం కన్సోల్ చేసినట్టయితే అప్పుడు దాని టైప్ ఏంటి, దాని డేటా టైప్ ఏంటి అంటే అన్డిఫైన్డ్. దాని డేటా టైప్ అనేది అన్డిఫైన్డ్ అని చూపించింది. అన్డిఫైన్డ్ కెన్ బి యూజ్డ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ద వాల్యూ రైట్ నౌ బట్ యూ విల్ గెట్ ఇట్ ఆఫ్టర్ సమ్ లాజిక్ ఆర్ ఆపరేషన్. ఇప్పుడు యూజ్ చేస్తాం అన్డిఫైన్డ్ అనే యొక్క డేటా టైప్ని చూసినట్టయితే మనం ప్రజెంట్ దానికి వాల్యూ లేదు, ఫ్యూచర్లో దానికి వాల్యూ రావచ్చు. మనం కొంత ఆపరేషన్స్ జరిగిన తర్వాత, కొంత ప్రోగ్రామింగ్ నడిచిన తర్వాత దానికి ఫ్యూచర్లో దానికి వాల్యూ వస్తుంది. అప్పుడు ఇలాంటి యొక్క అన్డిఫైన్డ్ మనం యూజ్ చేయాలి, అన్డిఫైన్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నల్ అంటే నల్ వేరియబుల్స్ ఆర్ ఇనిషియల్లీ అసైన్డ్, ఇంటెన్షనల్లీ అసైన్డ్ ద నల్ వాల్యూ. మనం డైరెక్ట్గా నల్ అని చెప్పేసి ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాము. లెట్ వై ఈజ్ ఈక్వల్ నల్, చూసారు కదా ఇక్కడ లెట్ వై ఈజ్ ఈక్వల్ నల్ అని చెప్పేసి ఇక్కడ అసైన్ చేసాము. అంటే మనం కావాలనే దీనికి నల్ అని చెప్పేసి అసైన్ చేస్తాము. నల్ కెన్ బి యూజ్డ్ వెన్ యూ ఆర్ షూర్ యూ డూ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ ఫర్ ద పర్టికులర్ వేరియబుల్. దీనికి అసలు మనము ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ దీనికి ఒక ఎలాంటి వాల్యూ అనేది మనం అసైన్ చేయము. ప్రజెంట్ దీని యొక్క పర్పస్ వేరే, ఏమన్నా మామూలుగా వితౌట్ వాల్యూ మనం దీన్ని నల్ అని చెప్పేసి మనం అసైన్ చేస్తాము. కన్సోల్ లాగా వై చేసినప్పుడు ఏమో నల్ అని చెప్పి ఎక్స్ప్లిసిటీ అసైన్. టైప్ అని చెప్పేసి మనం కానీ కన్సోల్ చేస్తే టైప్ అని చెప్పేసి ఇది నల్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆబ్జెక్ట్ టైప్ డేటా టైప్ అనమాట. ఒక రకంగా ఇది ఆబ్జెక్ట్ డేటా టైప్ అని చెప్పేసి అంటారు. ఇది నల్, ఇది మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ అన్డిఫైన్డ్ అండ్ నల్ అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, వాట్ ఆర్ ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ దే? ఇది కూడా చాలా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. మనం ఏదైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో, ఏదైతే వాటికి వాల్యూస్ని అసైన్ చేస్తామో వాటి మీద ఏమన్నా ఆపరేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు మనము యూజ్ చేసే వాటినే ఆపరేటర్స్ అంటారు. అసలు ఆపరేటర్స్ అనేది లేకుండా ఒక ప్రోగ్రామ్ అనేది ఉండదు. ఏదన్నా యాక్షన్ జరగాలి అంటే ఏదో ఒక ఆపరేటర్ని మనం అక్కడ యూజ్ చేయాలి. ఎక్కడ యూజ్ చేయాలి? ఆ వేరియబుల్స్ మీద. ఆ వేరియబుల్స్ అంటే ఆ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ మీద ఆపరేషన్స్ అనేది కంపల్సరీ చేయాలన్నమాట. అప్పుడు ఏదో ఒక అవుట్పుట్ వస్తుంది. జస్ట్ ఆపరేటర్ లేకుండా మనం ఏం చేసినా ఏది రాదు, డైనమికల్లీ చేంజ్ అనేది ఉండదు అన్నమాట.
దే అలో యూ టు మ్యానిపులేట్ డేటా బై పర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్స్, కంపారిజన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. ఈ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయంటే డేటాని మ్యానిపులేట్ చేస్తాయి. డేటా బై పర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్స్ చేస్తాయి, కంపారిజన్స్ చేస్తాయి, లాజికల్లీ డేటాని అప్డేట్ చేస్తాయి, ఎడిట్ చేస్తాయి, డిలీట్ చేస్తాయి. ఏదైనా సరే ఒక ఆపరేషన్స్ అనేవి జరగటం కోసమే వాడేవే ఆపరేటర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా మనము ఒక్క లైన్ ప్రోగ్రామ్ కూడా రాయలేము. టైప్ ఆఫ్ ఆపరేటర్స్. మనకి ఆపరేటర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి చూసినట్టయితే మనకి ముఖ్యంగా అవి ఏమేమి ఉన్నాయో చూసినట్టయితే మనకి ముఖ్యంగా అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్పేసి మనకి ఉంటాయి. డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి మనకి ముఖ్యంగా. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, టైప్ ఆపరేటర్స్. ఇవి మనకి ఉంటాయన్నమాట. అర్థమెటిక్ అంటే జస్ట్ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న అర్థమెటిక్. యాడ్ చేయటము, సబ్స్ట్రిక్షన్ చేయటము, మైనస్ చేయటము, మల్టిప్లికేషన్ చేయటము, డివిజన్ చేయటము, మాడ్యూల్స్ చేయటము, ఇంక్రిమెంట్ చేయటము, డిక్రిమెంట్ చేయటము, ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే అసైన్ చేయటం, ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లై అండ్ అసైన్, డివైడ్ అండ్ అసైన్, మాడ్యులస్ అండ్ అసైన్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్, కంపేర్ చేస్తాం ఒకదానికి ఒకటి. డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, నాట్ డబుల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇలాగనమాట. లాజికల్ ఆపరేటర్, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్, అండ్, ఆర్, నాట్, ఇది చాలా చాలా యూజ్ఫుల్ ఆపరేటర్స్. టెర్నరీ ఆపరేటర్స్, కండిషన్ రాస్తాం మనము, అది ట్రూ అయితే ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇలాంటి టెర్నరీ ఆపరేటర్ చాలా చాలా ఇంపార్టెంట్. టైప్ ఆఫ్ అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ అని చెప్పేసి రెండు ఉంటాయి టైప్స్ మనకి ఆపరేటర్స్. ఈ రెండు కూడా ఇలాగ మనకి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి మనకి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ ఈక్వల్ టు అండ్ త్రిబుల్ ఈక్వల్ టు ఆపరేటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్? ఇదైతే 100% డ్యామ్ షూర్గా అడిగే క్వశ్చన్ ఫ్రంట్-ఎండ్ డెవలపర్కి డ్యామ్ షూర్గా ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. నల్ అండ్ అన్డిఫైన్డ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు ఆపరేటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్? ఇదైతే 100% డ్యామ్ షూర్గా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి అడిగే క్వశ్చన్. ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్, ఇది ఏం చేస్తుంది? అసైన్ చేస్తుంది. జస్ట్ యూజర్ టు అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి నేను ఇచ్చాను. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు SSTech Labs. జస్ట్ అసైన్ చేసింది, ఎక్స్కి 10 వాల్యూని అసైన్ చేసింది, నేమ్కి SSTech Labs అనే వాల్యూని అసైన్ చేసింది. జస్ట్ అసైన్ చేస్తుంది అంతే. నెక్స్ట్ లూజ్ ఈక్వాలిటీ ఆపరేటర్. డబుల్ ఈక్వల్ ఏమంటారంటే లూజ్ ఈక్వాలిటీ ఆపరేటర్ అంటారు. ఎందుకు అలా అంటారో చూసినట్టయితే
మనకి కంపేర్స్ 2 వాల్యూస్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ టైప్ కన్వర్షన్. 2 వాల్యూస్ని ఇది ఏం చేస్తుంది, కంపేర్ చేస్తుంది. ఎప్పుడు పర్ఫార్మింగ్ టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ అని చెప్పేసి మనము ఒక కాన్సెప్ట్ ఉంటుంది జావాస్క్రిప్ట్లో. ఆ టైప్ కన్వర్షన్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. డ్యూరింగ్ ద అంటే ఒక ప్రోగ్రామ్ అనేది జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అయ్యే సమయంలో ఏమైందంటే వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది మారిపోతుంటుంది. దాన్ని టైప్ కన్వర్షన్ అని చెప్పేసి అంటారు. కంపేర్స్ 2 వాల్యూస్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ టైప్ కన్వర్షన్. 2 వాల్యూస్ యొక్క ఈక్వాలిటీ చెక్ ఎప్పుడు చేస్తుంది, ఇదే చెక్ చేస్తుంటుంది. ఎప్పుడు టైప్ కన్వర్షన్ డ్యూరింగ్లో డేటాని ఏం చేస్తుందంటే డేటా టైప్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. ఇది 100% కంపేర్ చేయదన్నమాట. ఎందుకంటే డబుల్ ఈక్వల్ అనేది టైప్ కన్వర్షన్కి ఇది టైప్ కన్వర్షన్ జరుగుతుంటుంది కాబట్టి దీనికి టైప్ కన్వర్షన్ జరిగినప్పుడు ఏమైందంటే మనం ఇచ్చిన డేటా టైప్ అనేది మారిపోయి ఇంకో డేటా టైప్ మారిపోతుంది అనమాట. అప్పుడు మనకి ప్రోగ్రాంలో చాలా ఇష్యూస్ వస్తాయి. పర్ఫార్మ్స్ టైప్ కన్వర్షన్ మీనింగ్ ఇట్ కన్వర్ట్స్ వాల్యూస్ టు కామన్ టైప్ బిఫోర్ కంపారిజన్. జస్ట్ ఏం లేదు, టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు ఆ యొక్క ఎగ్జిక్యూషన్ అయ్యే సమయంలో డేటా టైప్ అనేది మారిపోవటము. డేటా మన ఇచ్చిన ఒక డేటా అయితే ఒక డేటా టైప్ అయితే ఇంకో డేటా టైప్ మారిపోతే మనకి ప్రాబ్లం కదా అది. అందుకని దీన్ని లూజ్ ఈక్వాలిటీ ఆపరేటర్ అని చెప్పేసి అంటారు. ఇది కరెక్ట్గా 100% కంపేర్ చేయదు. చూసినట్టయితే మనకి ఇక్కడ కన్సోల్ లాగా 5 = 5 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. 5 = 5 అని చెప్పేసి ఇది నంబరు, ఇది స్ట్రింగ్. ఎందుకంటే ఈ 5 అనేది డబుల్ కొటేషన్స్లో ఉంది కాబట్టి ఇది ఏం చేసింది, ఇప్పుడు డబుల్ ఈక్వల్ ఇచ్చింది కాబట్టి ట్రూ అని చెప్పేసి చూపించింది రిజల్ట్. ఎందువల్ల అంటే ఇది 5 ఇది 5. అది టైప్ అనేది ఇక్కడ చెక్ చేయలేదు. టైప్ అనేది డేటా టైప్ అనేది ఇక్కడ టైప్ అనేది చెక్ చేయలేదు అనమాట. జస్ట్ ఇది 5 అనుకుంది, ఇది 5 అయితే ట్రూ అని తీసింది అనమాట. ఇది స్ట్రింగ్, ఇది నెంబర్ అని చెక్ చేయలేదు. డబుల్ ఈక్వల్ అనేది చెక్ చేయదు అనమాట. జస్ట్ అది నంబరు ఈక్వల్ ఉండేలా చెక్ చేసేది అనమాట. నెక్స్ట్ నల్ = అన్డిఫైన్డ్. ఇది కూడా ట్రూ అని చూపించింది. స్పెషల్ కేసు ఇన్ జావాస్క్రిప్ట్. ఇది కూడా అంతే. 0 = ఫాల్స్, ట్రూ. ఇది కూడా అంతే. ఇలాగా ఇది ఏం చేస్తుందంటే టైప్ని చెక్ చేయదు, జస్ట్ అక్కడ వాల్యూ అనేది ఈక్వల్గా ఉందా లేదా అని చెప్పేసి కంపారిజన్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్ అంటే =. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే మనం ఎక్కువగా వాడాలన్నమాట. కంపేర్స్ 2 వాల్యూస్ ఫర్ ఈక్వాలిటీ వితౌట్ పర్ఫార్మింగ్ టైప్ కన్వర్షన్. ఇది టైప్ కన్వర్షన్ జరగడానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే =. ఇదంటే వాల్యూని చెక్ చేసిద్ది, కంపారిజన్లో దాని యొక్క టైప్ని కూడా చెక్ చేసిద్ది, డేటా టైప్ని కూడా చెక్ చేసిద్ది. అప్పుడు ఏమైందంటే ఇది టైప్ కన్వర్షన్ అనేది జరగడానికి అవకాశం ఉండదు అనమాట. కంపేర్స్ బోత్ వాల్యూ అండ్ డేటా టైప్ డస్ నాట్ పర్ఫార్మ్ టైప్ కన్వర్షన్. ఈ రెండు చెక్ చేసినప్పుడు డేటా టైప్ని చెక్ చేస్తే ఇక టైప్ కన్వర్షన్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మనకు 5 = 5. ఇక్కడ స్ట్రింగ్ ఇది నెంబర్ ఏమంటే ఫాల్స్ చూపించేసింది. ఎందుకంటే ఇది టైప్ సెట్ అవ్వలేదు, టైప్ అనేది ఈక్వల్ లేదు. ఇది నెంబరే, ఇది నెంబర్, ఇది స్ట్రింగ్ అని చెప్పేసి టైప్ కాబట్టి ఫాల్స్ అని చెప్పేసి ఇచ్చేస్తుంది. 0 = ఫాల్స్. ఇక్కడ కూడా అంతే, ఇది నెంబరు, ఇది బూలియన్, ఫాల్స్. 10 = 10, ట్రూ. ఎందుకంటే ఇది నెంబరు, ఇది నెంబరు, వాల్యూ కూడా ఈక్వల్ ఉంది, దాని యొక్క డేటా టైప్ కూడా ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ అని చెప్పేసి ఇచ్చింది అనమాట. ఇది మనకి ఇదేంటంటే =, అండ్ =. ఆల్వేస్ యూజ్ =, స్ట్రిక్ట్ ఈక్వాలిటీ టు అవాయిడ్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కాజ్డ్ బై టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ అనేది జరగకుండా ఉండాలి అని మనకి 100% డేటా మనకి రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్గా రావాలి, కరెక్ట్ డేటా మనకి రావాలి అనుకున్నప్పుడు మనము =, అంటే స్ట్రిక్ట్ ఈక్వాలిటీనే వాడాలి ఎప్పుడు సరే, =, వాడొద్దు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ ద టెర్నరీ ఆపరేటర్ వర్క్ ఇన్ జావాస్క్రిప్ట్? టెర్నరీ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి చూసినట్టయితే, ద టెర్నరీ ఆపరేటర్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ షార్ట్ హ్యాండ్ ఫర్ an
If else statement, it is also known as the conditional operator, use the ternary operator for short simple condition. If else statements ఎలా అయితే వర్క్ అవుతాయో, ఇఫ్ ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఆ రిటర్న్ చేయమని చెప్పేసి, లేదు ఫాల్స్ అయిందంటే నెక్స్ట్ కండిషన్ ఏదైతే ఉందో డేటా ఉందో అది ట్రూ చేయమని అర్థం. ఇది ఏం చేస్తుందంటే ఇది మనకి 3 to 4 లైన్స్ రాయాల్సి వస్తుంది. కానీ టెర్నరీ ఆపరేటర్లో ఓన్లీ సింగిల్ లైన్లోనే మనం ఈ కండిషన్ అని చెప్పేసి కండిషన్ని మనము చూపించవచ్చు. అందుకని దీన్ని కండిషనల్ ఆపరేటర్ అని చెప్పేసి కూడా అంటారు. చాలా షార్ట్లో ఉంటుంది, సింగిల్ లైన్లో సింపుల్గా ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది? కండిషన్ ఈజ్ ఇవాల్యుయేటెడ్. కండిషన్ అనేది కంపల్సరీగా చేస్తుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. కండిషన్ ఇచ్చాం మనం ఒకటి, ఫస్ట్ దానికి ట్రూ అయితే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే సెకండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ బేసిక్ యూసేజ్లో లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ 20 ఇచ్చాము, మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ యొక్క వేరియబుల్లో ఈ యొక్క మనం ఈ యొక్క కండిషన్ అనేది పాస్ చేసాము. ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 80 అయితే ఇక్కడ అయితే ఏమైతే యూఆర్ ఇన్ అన్ అడల్ట్ అని చూపించాలి, కాకపోతే యూఆర్ ఏ మైనర్ అని చూపించాలి. ఫస్ట్ ఏంటి, ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అయితే ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయాలా, ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అంటే ఇది గ్రేటర్ దాన్ 18 లేదా 18 కంటే ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి అడల్ట్ అని చెప్పేసి మనకు ఉంది కాబట్టి కండిషన్ ఫస్ట్ అది ఇక్కడ ట్రూ అవుతుంది. ఫస్ట్ అది ట్రూ అయిపోతుంది. ట్రూ అయింది కాబట్టి ఫస్ట్ అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ అది కాదనమాట, మెసేజ్ని కన్సిడర్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇంకా ఈజ్ లాగడ్ ఇన్ ఈక్వల్ టు ట్రూ. నెక్స్ట్ ఇది వేరియబుల్, లెట్ ఈజ్ లాగడ్ ఇన్ అనేది వేరియబుల్, దానికి ట్రూ అసైన్ చేసాము బులియన్ వాల్యూ. స్టేటస్ ఈక్వల్ టు ఈజ్ లాగడ్ ఇన్. ఈజ్ లాగడ్ ఇన్ అయితే, ఈజ్ లాగడ్ ఇన్ అంటే ట్రూ అయితే, ఇక ట్రూ అనేది ఉంటే వెల్కమ్ బ్యాక్ అని చెప్పేసి రావాలి, లేకపోతే ప్లీజ్ లాగ్ అని చెప్పేసి రావాలి. అంటే ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అయితే ఫస్ట్ మనకి స్టేట్మెంట్ అనేది చూపిస్తుంది, ఫాల్స్ అయితే సెకండ్ స్టేట్మెంట్ చూపిస్తుంది. అన్నీ కూడా అంతే అనమాట, ఇవన్నీ కూడా అంతే. టెర్నరీ అంటేనే అలా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైప్ ఆఫ్ అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్స్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. In JavaScript, type of and instance of are used to check the type of a value, but they work differently. ఈ రెండింటిని కూడా దేనికి యూజ్ చేస్తాం జావాస్క్రిప్ట్లో అంటే టైప్ని, ఆ డేటా యొక్క టైప్ని, ఆ యొక్క వాల్యూ యొక్క టైప్ని మనము చెక్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ లేదా ఇన్స్టెన్స్ ఆఫ్ అనే ఈ యొక్క కీవర్డ్స్ని మనము యూజ్ చేస్తాము, ఈ యొక్క ఆపరేటర్స్ని మనము యూజ్ చేస్తాము. అయితే ఫస్ట్ టైప్ ఆఫ్ చూసినట్టయితే యూజ్ టు చెక్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ సమ్ ఆబ్జెక్ట్స్. ఇది దేనికి యూజ్ చేస్తారంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే స్ట్రింగ్, నంబరు, బూలియన్ ఇలాగా సింగిల్ వాల్యూని స్టోర్ చేసే డేటా టైప్స్ అనమాట. వాటిని చెక్ చేయడం కోసము మరియు సమ్ ఆబ్జెక్ట్స్ని కొన్ని ఆబ్జెక్ట్ చెక్ చేయడం కోసము టైప్ ఆఫ్ అనేది యూజ్ అవుతుంది. రిటర్న్స్ ఏ స్ట్రింగ్ ఇండికేటింగ్ ద టైప్. రిటర్న్ ఏం చేస్తుంది, ఇది ఒక స్ట్రింగ్ని ఆ టైప్ని రిటర్న్ చేసిద్ది అనమాట. మనం చెక్ చేసినప్పుడు అది టైప్, అది నంబరా, అది స్ట్రింగా, అది బూలియన్ అని చెప్పేసి ఆ టైప్ని అది రిటర్న్ చేస్తుంది అనమాట. వర్క్స్ ఆన్ బోత్ ప్రిమిటివ్ వాల్యూస్ అండ్ ఆబ్జెక్ట్స్, బట్ ఫర్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఆఫెన్ రిటర్న్స్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ నాట్ వెరీ స్పెసిఫిక్. అది ప్రిమిటివ్ వాల్యూస్ని ప్లస్ ఆబ్జెక్ట్ని కూడా ఇది చెక్ చేస్తుంది. కాకపోతే ఆబ్జెక్ట్స్ని కొన్ని వాటిని చెక్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే అది వాటిని ఆబ్జెక్ట్ అని చెప్పేసి రిజల్ట్ చూపిస్తుంది అనమాట కొన్ని వాటికి, ప్రిమిటివ్ డేటా టైప్స్లో అనమాట. నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ యూజ్ టు చెక్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ఏ స్పెసిఫిక్ క్లాస్ ఆర్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఇది ఏం చెక్ చేసేది, ఒక ఆబ్జెక్ట్ లోపల ఉండే క్లాస్ లేదా కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని చెక్ చేసింది. ఒక ఆబ్జెక్ట్లో ఏముంటాయి, క్లాస్ ఉంటుంది, కన్స్ట్రక్టర్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట. వాటి లోపల ఉన్న క్లాస్ని లేదా కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని ఇది చెక్ చేసేది. రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ గివెన్ క్లాస్ ఆర్ కన్స్ట్రక్టర్. అది కరెక్ట్గా ఉంటే అందులో ట్రూ అని చూపించింది, లేకపోతే ఫాల్స్ అని చూపించింది. వర్క్స్ ఓన్లీ విత్ ఆబ్జెక్ట్స్.
ఇన్స్టెన్స్ ఆఫ్ అనేది ఓన్లీ ఆబ్జెక్ట్స్ కోసమే ఇది ఉపయోగించబడుతుంది. ఆబ్జెక్ట్స్ అనేది చెక్ చేసేది, మిగతా వాటిని చెక్ చేయదు. మిగతా వాటిని చెక్ చేసిందంటే టైప్ ఆఫ్ అనేది చెక్ చేసేది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్? మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. Conditional statements in JavaScript allow developers to execute specific blocks of code based on conditions. సో కండిషన్స్ అంటే ఏంటి? ఒక కండిషన్, ఒక బ్లాక్ రాస్తాం మనం. ఆ బ్లాక్ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఒక బ్రేసెస్ ఓపెన్ నుంచి బ్రేసెస్ క్లోజ్ వరకు మధ్యలో ఉన్న ఆ కోడ్ అనమాట. ఆ యొక్క రిటర్న్ అయ్యే కోడ్ అంటే ఈ కండిషన్ బేస్డ్ మీద ఈ కోడ్ అనేది చూపిస్తూ ఉంటుంది. కండిషనల్ బేస్డ్ మీద మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. దీస్ కండిషన్స్ ఎవాల్యుయేట్ టు ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్ డిఫరెంట్ యాక్షన్స్ కెన్ బి పర్ఫార్మ్డ్. ట్రూ ఆర్ ఫాల్స్ మీదే మొత్తం ఈ యొక్క బ్లాక్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండు కండిషన్స్ మీద ట్రూ అయితే ఒక కండిషన్ ఒక బ్లాక్ చూపి, ఫాల్స్ అయితే ఇంకొక బ్లాక్ చూపి, ఇక ఇలానే ఉంటుంది కండిషన్స్ మొత్తం. కండిషన్స్ మనకి చూసినట్టయితే టైప్ ఆఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ ఏమి ఉన్నాయి చూసినట్టయితే, ఒకటి ఇఫ్ కండిషన్, రెండు ఇఫ్ ఎల్స్ కండిషన్, మూడోది ఇఫ్ ఎల్స్ అని చెప్పేసి కండిషన్, స్విచ్ స్టేట్మెంట్, నెక్స్ట్ టెర్నరీ లేదా కండిషనల్ కండిషన్స్ ఇవి ఉంటాయి. ఇఫ్ అంటే జస్ట్ ఒకటి మనం కండిషన్ ఇస్తాము, అది ట్రూ అయితే అందులో ఉన్న బ్లాక్లో ఉన్న కోడ్ చూపి, లేకపోతే ఏం లేదు వదిలేసి. ఇఫ్ ఎల్స్ అంటే ఫస్ట్ ఇఫ్లో ఫస్ట్ ఉన్న కోడ్ ఆ యొక్క కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్లో ఉన్న కోడ్ చూపి ఎగ్జిక్యూట్ చేయాలా. ఎల్స్లో ఉంటే అది ఫాల్స్ అయింది అనుకో, ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ చేయాలి, ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇఫ్ ఎల్స్ అంటే చెక్స్ మల్టిపుల్ కండిషన్స్. అంటే మనకి ఒక రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ అని చెప్పేసి వాడతాము. ఒకటే ఉంటే ఇఫ్ వాడతాము, రెండు ఉంటే ఇఫ్ ఎల్స్ వాడతాము. రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ అని చెప్పేసి వాడతాము. ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసేది, అది ట్రూ అయితే అందులో ఆ బ్లాక్లో ఉన్న కోడ్ చూపించేది, ఎగ్జిక్యూట్ చేసేది. లేదు అది ఫాల్స్ అయింది, నెక్స్ట్ కండిషన్ చెక్ చేసేది. అది ట్రూ అయితే ఆ బ్లాక్లో ఉన్న కోడ్ చూపి, లేదు మళ్ళీ అది కూడా ఫాల్స్ అయింది, నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకోటి చూపించింది. ఇలాగ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఫాల్స్ అయ్యే వరకు అది చెక్ చేస్తుంది. ఫాల్స్ అవ్వలేదంటే లాస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అవన్నీ ఫాల్స్ అయిపోతే లాస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఎల్స్ అని చెప్పేసి. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్ సెలెక్ట్స్ ద ఎగ్జిక్యూట్స్ కోడ్ బేస్డ్ ఆన్ వేరియబుల్ మ్యాచింగ్ కేస్. జస్ట్ ఇది ఒక కేసు పెట్టుకుంటాం మనం. స్విచ్ స్టేట్మెంట్ అంటే ఒక కేసు పెట్టుకొని ఆ కేసు కనుక ట్రూ అయితే మనకి ఒక స్టేట్మెంట్ ట్రూ చెక్ చేసుకుంటూ పోవాలన్నమాట. అది ట్రూ అయ్యే వరకు చెక్ చేసుకుంటూ పోవాలి. ట్రూ అయింది అంటే ఏదైతే ట్రూ అయిందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అక్కడ నుంచి బ్రేక్ అయిపోతుంది అనమాట. ఆ కండిషన్ అనేది బ్రేక్ అయిపోతుంది, నెక్స్ట్ దానికి వెళ్ళకుండా. ఇలాగ స్విచ్ స్టేట్మెంట్. టెర్నరీ అంటే కండిషనల్ ఆపరేటర్. జస్ట్ మనం కండిషన్ పెడతాము, ఆ కండిషన్లో కండిషన్ ట్రూ అయితే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ మనము ఎగ్జిక్యూట్ చేస్తాము, ఫాల్స్ అయితే సెకండ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇలాగ మనకి ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఉంటాయి. వెన్ టు యూజ్ విచ్ టైప్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్? ఇన్ని కండిషన్స్ ఉన్న టైప్స్లో మరి ఏ కండిషన్ ఎప్పుడు వాడాలి మన అప్లికేషన్లో రియల్ టైంలో మనం ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు చూసినట్టయితే, in real-time applications, choosing the right conditional statement depends on the complexity of the condition, performance considerations and readability. మన యొక్క ఎప్పుడు ఏది వాడాలని చెప్పేసి ఎలా తెలుస్తుంది అంటే ఆ యొక్క రిక్వైర్మెంట్ కాంప్లెక్సిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే దాని యొక్క అది చిన్నదా పెద్దదా, అది ఎలా ఉంది, అది కొంచెము ఎక్కువ డీప్ ఉందా, ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇది ఇక్కడ యూజ్ చేస్తే ఇక్కడ ఎలా ఉంటుంది, అది యూజ్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలాగా మనకి ఆ యొక్క రిక్వైర్మెంట్ బట్టి అక్కడ ఉన్న ఆ యొక్క ఏదైతే మనకు కావాలో దాని ఆధారం చేసుకొని మనము ఏ కండిషన్ వాడాలో డిసైడ్ చేసుకోవాల్సింది. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఈ కండిషన్స్ మనం ఎప్పుడు వాడాలని చూసినట్టయితే, ఒకటి ఫస్ట్
బెస్ట్ ఫర్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ కండిషన్స్. ఇది సింపుల్ అండ్ కాంప్లెక్స్ కండిషన్స్కి చాలా బెస్ట్ యూజ్ అనమాట. వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ కండిషన్స్ దట్ ఆర్ నాట్ సింపుల్ వాల్యూ కంపారిజన్స్. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ వాడుకోవచ్చు అనమాట. వెన్ ఎక్స్ప్రెషన్స్ ఇన్వాల్వ్ లాజికల్ ఆపరేషన్స్, అక్కడ ఆయా కండిషన్లో మనకి లాజిక్ అనేది వాడుతున్నాము. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్ ఇలాంటి మనం లాజికల్ ఆపరేటర్స్ వాడుతున్నాం అనుకున్నప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడుకోవచ్చు. వెన్ మోర్ దాన్ 2 పాసిబుల్ కండిషన్స్ ఎగ్జిస్ట్స్, మోర్ దాన్ 2 అంటే 2 కంటే ఎక్కువ మనం ఈ కండిషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ని వాడుకోవచ్చు ఈజీగా. ఇలా ఎగ్జాంపుల్లో ఉండండి. టెర్నరీ ఆపరేటర్ ఎప్పుడు వాడాలి? బెస్ట్ ఫర్ షార్ట్ అండ్ సింపుల్ కండిషన్స్. ఒకే లైన్లో మనకి చిన్న కండిషన్ ఒకటి పెట్టాలి, ఒకే లైన్లో అది రావాలని అనుకున్నప్పుడు షార్ట్గా టెర్నరీ ఆపరేటర్ని వాడుకోవచ్చు. వెన్ అసైనింగ్ ఏ వాల్యూ బేస్డ్ ఆన్ ఏ కండిషన్, మనకి 2 ఉన్నాయి అక్కడ, ఇఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ 2 మనకి ఎగ్జిక్యూటివ్ అవుతాయి. ఈ రెండింటిలో ఇంకా 2 కంటే ఎక్కువ ఉండవు మనకి బ్లాక్స్ అనుకున్నప్పుడు టెర్నరీ ఆపరేటర్ వాడుకోవచ్చు. వెన్ రైటింగ్ షార్ట్ రీడబుల్ కండిషన్స్ ఇన్ ఏ సింగిల్ లైన్లో మనము కావాలనుకున్నప్పుడు, షార్ట్గా ఉండాలనుకున్నప్పుడు ఇది వాడుకోవచ్చు. అవాయిడ్ యూజింగ్ ఇట్ ఫర్ కాంప్లెక్స్ కండిషన్స్. కాంప్లెక్స్గా నెస్టెడ్గా మాత్రం వాడదు. కాంప్లెక్స్ అంటే ఎక్కువ 2 కంటే ఎక్కువ కండిషన్స్ ఉన్నాయి, లాజిక్స్ వాడుతున్నాం అనుకున్నప్పుడు టెర్నరీ ఆపరేటర్ అనేది వాడవద్దు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్, బెస్ట్ ఫర్ మల్టిపుల్ వాల్యూ కంపారిజన్స్. ఇక్కడ వాల్యూస్ అనేవి మనం కంపారిజన్ చేస్తున్నప్పుడు, మల్టిపుల్ వాల్యూస్ అనేవి కంపారిజన్ చేసినప్పుడు మనము ఈ యొక్క స్విచ్ స్టేట్మెంట్ని వాడుకోవచ్చు. వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఏ సింగిల్ వేరియబుల్, మనకి వేరియబుల్ ఒకటే ఉంటుంది అక్కడ, కానీ వాల్యూస్ మాత్రం మల్టిపుల్ ఉంటాయి. వేరియబుల్ అనేది ఒకటే ఉంటుంది, మనకి ఇక్కడ వాల్యూస్ ఆ వేరియబుల్కి అసైన్ చేసే వాల్యూస్ అనేవి మనకి ఎక్కువ మల్టిపుల్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు ఈ స్విచ్ స్టేట్మెంట్ని వాడుకోవచ్చు. వెన్ యూ నీడ్ ఏ బెటర్ రీడబిలిటీ దెన్ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ బ్లాక్స్. మల్టిపుల్ ఉన్నప్పుడు వెన్ యూ నీడ్ బెటర్ రీడబిలిటీ అంటే ఈ యొక్క ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ కంటే కూడా ఈ యొక్క స్విచ్ స్టేట్మెంట్ వాడటం వల్ల మనకి రీడబిలిటీ అంటే ఈజీగా మనము డెవలపర్కి అర్థమవుతుంది, ఈజీగా రీడబిలిటీ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కంటే కూడా ఇది బెటర్గా ఉంటుంది అనమాట మల్టిపుల్ అన్నట్టు. వెన్ వర్కింగ్ విత్ ఫిక్స్డ్ కేటగిరీస్, ఒక ఫిక్స్డ్ కేటగిరీ ఉంది, నాకు ఈ డేటా మనకి ఇన్నే కండిషన్స్ వస్తాయి, ఇన్నే ఉన్నాయి, ఇన్నే వేరియబుల్స్, ఒక వేరియబుల్కి ఒక 5, 6, 10 వాల్యూస్ ఉంటాయి, దీనికంటే ఎక్కువ ఉండవు, ఫిక్స్డ్ ఉంటాయని చెప్పి అనుకున్నప్పుడు స్విచ్ స్టేట్మెంట్ని మనము వాడుకోవచ్చు. ఇలాగ ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట, ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ లూప్? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లూప్స్ ఇన్ జావాస్క్రిప్ట్? లూప్స్ ఇది కూడా మనము వెంటనే డెవలపర్ ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్. లూప్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ code repeatedly based on conditions. They help to perform repetitive tasks efficiently. అయితే ఈ లూప్స్ అంటే ఏంటంటే మనకి జావాస్క్రిప్ట్లో రిపీటెడ్లీగా ఏదైతే మనము ఒక కోడ్ని చేయాలి అనుకుంటున్నాము, ఒక టాస్క్ని రిపీటెడ్గా జరగాలి, ఆ టాస్క్ అనేది రిపీటెడ్గా వరుసగా జరుగుతూ ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క కోడ్ని, ఆ యొక్క టాస్క్ని మనము ఒక లూప్లో పెడతాం. ఒక లూప్ అంటేనే రిపీటెడ్గా జరిగే ఒక పని, దాన్నే లూప్ అంటారు. జావాస్క్రిప్ట్లో కూడా లూప్స్ అంటే ఎగ్జిక్యూట్ కోడ్ రిపీటెడ్లీ బేస్డ్ ఆన్ కండిషన్. ఏదో ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా రన్ అవటము, దీన్నే జావాస్క్రిప్ట్లో లూప్స్ అని చెప్పేసి అంటారు. టైప్స్ ఆఫ్ లూప్స్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్, ఫర్ ఇన్ అండ్ ఫర్ ఆఫ్, ఇవి చాలా ఇంపార్టెంట్ టైప్స్ అన్నమాట లూప్స్లో. అయితే ద ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ వెన్ ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నోన్ బిఫోర్ హ్యాండ్. ఇట్ కాన్సిస్ట్ ఆఫ్ 3 parts: ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఫర్ లూప్ దేనికోసం యూజ్ చేస్తారంటే వెన్ ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ నోన్ బిఫోర్ హ్యాండ్. అంటే మనకి ఇన్ని ఒక 5 times అనేది, లేదా ఒక 10 times అనేది, లేదా 100 times అనేది మనకి లూప్ జరగాలి అని అనుకున్నప్పుడు, అంటే మనకు ముందు తెలుసు అనమాట ఎన్నిసార్లు ఈ లూప్ అనేది
రిపీట్ అవ్వాలని చెప్పేసి. అలాంటప్పుడు మనం ఒక లూప్ అనేది రిపీట్ కావాలనుకున్నప్పుడు మనం ఫర్ లూప్‌ని యూజ్ చేస్తాము. దీంట్లో మనకి ఫర్ లూప్‌లో మనకి 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏం చేస్తాము, ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేస్తాము. తర్వాత ఒక కండిషన్ రాస్తాము. తర్వాత దానికి ఇంక్రిమెంట్ జరగాల లేకపోతే డిక్రిమెంట్ జరగాల అని చెప్పేసి ఇలాగ 3 పార్ట్స్ అనేవి ఈ ఫర్ లూప్‌లో ఉంటాయి. సెకండ్ వన్ వైల్ లూప్. ద వైల్ లూప్ ఈజ్ యూజ్డ్ వెన్ ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇస్ అన్నోన్ అండ్ డిపెండ్స్ ఆన్ ఏ కండిషన్. ఇది ఎలా ఉంటుందంటే ఫర్ లూప్‌లానే ఇది లూపింగ్, కానీ మనకి ఎన్నిసార్లు ఇది లూప్‌లో రిపీటెడ్‌గా రన్ అవ్వాలి అని చెప్పేసి మనకు తెలవదు. ఇది బేస్డ్ ఆన్ కండిషన్ మీద ఆధారపడి ఎన్నిసార్లు జరగాలని చెప్పేసి కండిషన్‌లో ఉంటుంది కాబట్టి మనకు తెలియదు ఎన్నిసార్లు లూప్ అవుతుంది. అలాంటప్పుడు ఇది వైల్ లూప్‌ని మనము వాడతాము. ద లూప్ రన్స్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఇస్ ట్రూ. ఆ కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు కూడా ఆ లూప్ అనేది రిపీటెడ్లీ రన్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ డూ వైల్. The do while loop executes the code block at least once before checking the condition. Do while ఫస్ట్ do అంటే పని చేయటం, ఫస్ట్ do అని అది ఒకసారి అనేది లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే. సెకండ్ టైం ఏంటంటే ఆ కండిషన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ ఒకసారి వితౌట్ కండిషన్ చెకింగ్ ఒకసారి ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ లూప్ అనేది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి అయిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి నెక్స్ట్ ఆ కండిషన్ని చెక్ చేసుకుంటూ లూప్ అనేది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది డూ వైల్. ఫర్ ఇన్. ద ఫర్ ఇన్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ వర్కింగ్ విత్ ఆబ్జెక్ట్స్. ఇది కూడా లూపే, కానీ దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇది ఆబ్జెక్ట్స్కి బాగా యూజ్ఫుల్. ఆబ్జెక్ట్స్ అంటే దీనికి ఇది వర్క్ అవ్వాలంటే మనకి ప్రాపర్టీస్ ఉండాలి. ప్రాపర్టీస్ అనేవి దేంట్లో ఉంటాయి, మనకి ఆబ్జెక్ట్లో ఉంటాయి. ఆబ్జెక్ట్లో ఏముంటుంది, కీ వాల్యూ పేరు ఉంటుంది. అదే ప్రాపర్టీస్ అనమాట. అలా కీ వాల్యూ పేరు అలా ఉన్న ప్రాపర్టీస్ ఉన్న ఆబ్జెక్ట్స్లోని ఫర్ ఇన్ లూప్ అనేది మనము వాడతాము. నెక్స్ట్ ఫర్ ఆఫ్. ద ఫర్ ఆఫ్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ iterable objects like arrays, strings and maps, and it directly gives values instead of indexes. ఇది ఏం చేస్తుంది అంటే ఇది కూడా ఆబ్జెక్ట్స్, అరేస్, స్ట్రింగ్స్ ఇలా అన్నిటి మీద కూడా మనము లూప్ అనేది వాడవచ్చు. ఇది కూడా సేమ్ ఫర్ ఇన్ లాగానే కూడా వర్క్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది ఇన్స్టెడ్ ఆఫ్ ఇండెక్సెస్. ఇక్కడ మనం ఏం వాడతాం అంటే వాల్యూస్ కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూస్ ఏదైతే మనం అరేస్ కానీ ఏదైతే వాడుతున్నామో, స్ట్రింగ్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ వాడుతున్నామో వాటి యొక్క వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి ఈ లూప్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఇలాగా టైప్స్ ఆఫ్ లూప్స్లో ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ ఇన్ లూపు అండ్ ఫర్ ఆఫ్ లూపు అని చెప్పేసి మనకి ఈ 5 లూప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ అండ్ వైల్ లూప్స్? ఫర్ వైల్ ఈ రెండు కూడా ఒక రకంగా చెప్పాలంటే రెండు ఒకేలా వర్క్ అవుతాయి. కాబట్టి డిఫరెన్సెస్ అనేవి దీనికి కొన్ని ఉంటాయి. అవి ఏంటని చూసినట్టయితే ఫర్ లూప్ అలౌస్ టు ఇటరేట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫర్ లూప్ ఏం చేస్తుంది, బ్లాక్ ఆఫ్ కోడ్ని ఏం చేస్తుంది, ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక నంబర్ ఇస్తుంది అనమాట. ఒక నంబర్ ప్రకారము ఇది ఆ స్పెసిఫిక్ నంబర్ ఏదైతే ఇచ్చినామో దాన్ని పేస్ చేసుకొని ఇది ఇటరేట్ అనేది అవుతూ ఉంటుంది. ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఈ టాస్క్ అనేది లూప్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఫర్ లూప్ అలౌస్ టు ఇటరేట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇన్ని టైమ్స్ అని చెప్పేసి మనం ఇస్తాం అనమాట. ఇన్ని టైమ్స్ అని చెప్పేసి మనం ఇస్తాం. నెక్స్ట్ ఫర్ లూప్ ఈజ్ బెటర్ ఫర్ కండిషన్ విత్ ఇనిషియలైజేషన్ అండ్ విత్ ఇంక్రిమెంట్ బికాస్ ఆల్ కెన్ బి సెట్ ఇన్ జస్ట్ వన్ లైన్ ఆఫ్ కోడ్. ఇది చాలా బెటర్ అన్నమాట. అన్ని లూప్స్ కంటే ఇది ఫర్ లూప్ అనేది చాలా బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద లూప్స్. ఎలా అంటే ఏం చేస్తుందంటే దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి మనకి. ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్. మనం డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఇది లెట్ ఐ అని చెప్పేసి మనకు ఏదైతే ఇచ్చినామో ఇది ఇనిషియలైజ్ చేయటం. దీన్ని
ఇనిషియలైజ్ చేయడం i ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి మనం ఇనిషియలైజ్ చేయడం. రెండోది కండిషన్, ఇక్కడ i లెస్ దాన్ 5, i అనేది ఫస్ట్ 0 ఉంటుంది ఐలో, ఆ 0 లెస్ దాన్ 5 అనమాట. అంటే 5 కంటే తక్కువ ఉన్నంత వరకు ఏమవ్వాలా, i ప్లస్ ప్లస్ ఇక్కడ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇక్కడ 5 రాగానే ఈ లూప్ అనేది ఆగిపోతుంది. 5 అనేది రాగానే లూప్ ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ 0 ఉంది, ఇక్కడ i అంటే 0 వస్తుంది, 0 లెస్ దాన్ 5 ఓకే కరెక్టే ఉంది కాబట్టి i ప్లస్ ప్లస్ వెంబటే ఏమవుతుంది 0 ప్లస్ 1 1 అవుతుంది, ఆ తర్వాత 1 వస్తుంది, 1 లెస్ దాన్ 5 ఇది కండిషన్ ట్రూ. 1 0 ప్లస్ 1 ప్లస్ 1 2, ఆ తర్వాత i ఈజ్ ఈక్వల్ టు 2, 2 అంటే ఇక్కడ ఐలో 2 వస్తుంది, 2 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. 2 ప్లస్ 1 3, ఇలాగా మనకి 0 1 2 3 4 అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయినంత వరకు ఇది ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఇది ఫర్ లూప్. వైల్ లూప్ execute a block of code while a certain condition is true. While loop is better when there is only condition, no initialization, no increment. ఇది ఎప్పుడు అంటే దీనికి తేడా ఏంటంటే ఇది కూడా సేమ్ కండిషన్ ట్రూ అయ్యే వరకు ఇది కూడా వర్క్ అవుతుంది. కాకపోతే వైల్ లూప్ ఈజ్ బెటర్ వెన్ దేర్ ఈజ్ ఓన్లీ కండిషన్ ఓన్లీ కండిషనే ఉంటుంది కదా, ఇంక్రిమెంట్లు కానీ ఇనిషియలైజేషన్ కానీ ఏమి ఉండదు వైల్ లూప్. ఇక్కడ చూడండి, లెట్ j ఈజ్ ఈక్వల్ టు 0 వైల్ j లెస్ దాన్ 5, ఇక్కడ ఏం జస్ట్ కండిషన్ ఒకటే ఉంది, ఇక్కడ ఇనిషియలైజేషన్ లేదు, ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ కూడా మనం పెట్టట్లేదు అనమాట. డైరెక్ట్గా ఇంక్రిమెంట్ అనేది మనం బయట లోపల పెట్టినాం, కండిషన్ లోపల పెట్టలేదు అనమాట, కండిషన్ లోపల పెట్టలేదు. ఇలాంటి సందర్భంలో మనం వైల్ లూప్ని వాడతాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్ లూప్స్? వైల్ లూప్ ఎగ్జిక్యూట్ బ్లాక్ ఆఫ్ కోడ్ వైల్ సర్టన్ కండిషన్ ఇస్ ట్రూ అయినప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ లూప్ ఈస్ బెటర్ వెన్ దేర్ ఈజ్ ఓన్లీ కండిషన్, నో ఇనిషియలైజేషన్, నో ఇంక్రిమెంట్ ఉండదు, ఇనిషియలైజేషన్ ఓన్లీ కండిషనే ఉంటుంది, ఇనిషియలైజేషన్ కానివ్వండి ఇంక్రిమెంట్ కానీ బయట ఉంటాయి, కండిషన్ లోపల ఉండవు, అవి బయట ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి ఇది వైల్ లూప్ ఇలా ఉంటుంది. డూ వైల్ లూప్ ఎలా ఉంటుంది అంటే ద డూ వైల్ లూప్ ఈజ్ సిమిలర్ టు ద వైల్ లూప్, ఇది సిమిలర్ అంతే ఉంటుంది, కాకపోతే except that the block of code is executed at least once even if the condition is false. ఇక్కడ కంపల్సరీగా కండిషన్తోనే వర్క్ అవుతుంది, కానీ ఇక్కడ కండిషన్కి సంబంధం లేకుండా ఫస్ట్ ఒకసారి అయితే కంపల్సరీగా అది లూప్ అనేది అది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది అన్నమాట. లేకపోతే ఫస్ట్ టైం ఒకసారి అయితే ఎగ్జిక్యూట్ అనేది ఇక్కడ అవుతుంది, దాని తర్వాత కండిషన్ అనేది వస్తుంది. దీనికి తేడా అంతే, వైల్కి డూకి తేడా అంతే. ఫస్ట్ డూ, ఆ తర్వాత వైల్. ఫస్ట్ కండిషన్ అనేది పెడతాం, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత నుంచి కండిషన్ అనేది ఇక్కడ రన్ అవుతుంది. ఇదే దీనికి తేడా. Next question, what is the difference between for off and for in loops? For off loop is used to throw the values of an object like arrays and strings. values ని మనము త్రో చేయడానికి, వాల్యూస్ని మనము అరేస్లో కానీ ఆబ్జెక్ట్ లైక్ అరేస్లో కానీ స్ట్రింగ్స్ కానీ వాల్యూస్ని మనము చెక్ చేయడం కోసము ఈ యొక్క ఫర్ ఆఫ్ని వాడతాము. ఇట్ అలౌస్ యూ టు యాక్సెస్ ఈచ్ వాల్యూ డైరెక్ట్లీ వితౌట్ హ్యావింగ్ టు యూజ్ అన్ ఇండెక్స్. వితౌట్ ఇండెక్స్ అనేది అవసరం లేకుండా డైరెక్ట్గా వాల్యూని ఇక్కడ త్రో అనేది చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ అని చెప్పేసి మనం ఎరే తీసుకున్నాము, యాపిల్, బనానా, మ్యాంగో అని చెప్పేసి ఎరే ఎలిమెంట్స్. ఇక్కడ ఫర్ లూప్ ఒకటి ఫర్ ఆఫ్ రాశాము, ఫర్ అని చెప్పేసి కండిషన్ రాశాము, కాన్స్ట్ ఫ్రూట్ ఆఫ్ ఫ్రూట్స్లో ఫ్రూట్స్ యొక్క ఫ్రూట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఒక రాసాము, కన్సోల్ లాగ్ ఫ్రూట్. ఈ ఫ్రూట్స్ అంటే ఇది మొత్తం ఈ యొక్క ఏరే, ఫ్రూట్ అంటే ఇందులో ఒక ఎలిమెంట్ అనమాట, ఒక్కొక్క ఎలిమెంట్ ప్రింట్ చేసుకుంటూ ఇది వెళ్తుంది అనమాట. ఇది ఫర్ ఇన్ అంటే ఫర్ ఇన్ లూప్ ఈజ్ యూజ్డ్ టు లూప్
త్రూ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ మీద మనం యూజ్ చేస్తాము. ఆబ్జెక్ట్‌లోని ప్రాపర్టీస్ మీదే వాడతాము. ప్రాపర్టీస్ అంటే ఏముంటాయి? కీ వాల్యూ పేరు అనమాట. ఇట్ అలౌస్ యూ టు ఇటరేట్ ఓవర్ ద కీస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ యాక్సెస్ ద వాల్యూస్ అసోసియేటెడ్ బై యూజింగ్ కీస్ యాజ్ ద ఇండెక్స్. ఇక్కడ కీస్‌ని బేస్ చేసుకొని కీ వాల్యూ పేరు ఉంటుంది. ఆబ్జెక్ట్‌లో ప్రాపర్టీస్ అంటే ఏంటి? కీ వాల్యూ పేరు. ఇక్కడ పర్సన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. అందులో నేమ్ జాన్, ఏజ్ 25, సిటీ న్యూయార్క్. ఇక్కడ ఇది నేమ్ అనేది కీ, ఇక్కడ జాన్ అనేది వాల్యూ. ఈ కీ వాల్యూ పేరుని ఏమంటారు? ప్రాపర్టీస్ అని చెప్పేసి అంటారు. ప్రాపర్టీ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనము ఫర్ లూప్ రాసాము. ఫర్ కాస్ట్ కీ ఇన్ పర్సన్. కీ ఇన్ పర్సన్ లోపల కీ ఏమున్నాయి? ఇక్కడ కీస్ చూసినట్టయితే మనం కీని కన్సోల్ చేసామనుకోండి. కీ అంటే నేము, ఏజ్, సిటీ. అలాగే పర్సన్ యొక్క కీ ప్లస్ వాల్యూని కూడా మనం ఇక్కడ కన్సోల్ చేస్తే నేమ్, ఈ మొత్తం ప్రాపర్టీని చూపిస్తాం. నేమ్ జాన్, ఏజ్ 25. కీ వాల్యూ పేరు ఇది ఆబ్జెక్ట్స్ మాత్రమే మనము యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్, వాట్ ఆర్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్? బ్రేక్ అండ్ కంటిన్యూ. మనకి లూప్స్లో కానివ్వండి, స్టేట్మెంట్స్లో కానివ్వండి, మనకి 2 ఉంటాయి స్టేట్మెంట్స్, కంట్రోల్ చేసే స్టేట్మెంట్స్. అంటే ఆ లూప్స్ని, ఆ కండిషన్ని కంట్రోల్ చేస్తుంటాయి ఇవి. అవి ఏంటంటే ఇన్ జావాస్క్రిప్ట్ లూప్స్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ బై ఐదర్ టెర్మినేటింగ్ ద లూప్ ఆర్ స్కిప్పింగ్ ద కరెంట్ ఇటరేషన్. టెర్మినేటింగ్ అంటే బ్రేక్ చేసి ఆపేయటం, మొత్తం లూప్ని స్టాప్ చేయటము, లేకపోతే అక్కడ ఆ కండిషన్ని ఏదో కండిషన్ని స్కిప్ చేసి నెక్స్ట్ కండిషన్కి వెళ్ళిపోవడం. ఈ రెండింటినీ జరగడం కోసము ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని మనము వాడతాము. ఫస్ట్ వన్ బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ద బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఇమీడియట్లీ ఎగ్జిట్ ఏ లూప్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కండిషన్. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ వెన్ ఏ స్పెసిఫిక్ కండిషన్ ఈజ్ మెట్ అండ్ నో ఫర్దర్ ఇటరేషన్స్ ఆర్ నీడెడ్. ఇక్కడ ఏం చేస్తుంది? జస్ట్ ఏదో ఒక కండిషన్ పెడతాం కదా మనము ఆ లోపల. ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఇది రన్ అవుతుంది. ట్రూ అవగానే అది బ్రేక్ అయిపోయేసి స్టాప్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా ఆ లూప్ అనేది. నెక్స్ట్ నెక్స్ట్ రిపీటెడ్ అవ్వదు అనమాట. అక్కడికి ఆగేసి ఇది అవుట్పుట్ని చూపించేస్తుంది. అది ఈ యొక్క బ్రేక్ స్టేట్మెంట్. ఇక్కడ మనం చూసండి, ఫర్ లెట్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, i ప్లస్ అని చెప్పేసి ఒక కండిషన్ రాసాము ఇక్కడ. అండ్ దాని లోపల ఇంకో కండిషన్ రాసాము. ఇది జస్ట్ ఫర్ లూప్ అనమాట. మనం ప్రింట్ చేస్తున్నాము i అంటే 0 to 5 వరకు మనం ప్రింట్ చేయమని చెప్పేసి ఇక్కడ ఇచ్చినాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 5 లేదా 5 కంటే తక్కువ వరకు వచ్చే వరకు y వాల్యూని ప్రింట్ చేయమని అర్థం. ఒక ప్లస్ అంటే ఇంక్రిమెంట్ చేసుకోమని అర్థం. అయితే దీని లోపల మనం ఇంకో కండిషన్ రాసాము. అదేంటి? ఇఫ్ i ఈక్వల్ టు 3 అయినప్పుడు బ్రేక్ అని చెప్పేసి రాసాం. అంటే i అనేది 3కు సమానమైనప్పుడు ఏం చేయాలా? ఈ కండిషన్, ఈ ఫర్ లూప్ని బ్రేక్ చేయమని, బ్రేక్ చేసేసి మనకి అవుట్పుట్ చూపించమని చెప్పేసి కన్సోల్ లాగా అవుట్పుట్ అని చెప్పేసి మనం రాసినాం. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ వాడినా. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ i ఫస్ట్ 1 అవుతుంది, 1 తర్వాత 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది. 1 అవుతున్నప్పుడు ప్రింట్ అయిపోతుంది, 2 అవుతున్నప్పుడు ప్రింట్ అయిపోతుంది, 3 అయినప్పుడు ఏమైంది? ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయిపోతుంది. i ఈక్వల్ టు 3 అంటే 3కి 3 వచ్చినప్పుడు ఏమైంది? బ్రేక్ ఇది ట్రూ అయిపోద్ది కాబట్టి ఏమంటే స్టాప్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయేసి ఇక అవుట్పుట్ అనేది చూపించేసి క్లోజ్ అయిపోతాం. ఆ లూప్ అనేది అయిపోతుంది. ఇది బ్రేక్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూసినట్టయితే కంటిన్యూ స్టేట్మెంట్. ద కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ వితౌట్ ఎగ్జిటింగ్ ద లూప్ ఎంటైర్లీ. ఇట్ ఈస్ helpful when certain conditions require skipping processing but continue the loop. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది కూడా అలానే వస్తుంది కానీ కొంచెం డిఫరెంట్. ఎక్కడ డిఫరెంట్ అంటే ఇది మనం ఏదైతే ఫర్ లూప్ రాసామో దాని లోపల ఇంకో కండిషన్ రాసాము. ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బ్రేక్ రాయట్లా. బ్రేక్ అంటే ఆగిపోతుంది. ఇక్కడ కంటిన్యూ అంటే ఆ కండిషన్ దాన్ని వదిలేసి దాన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోమని చెప్పేసి నెక్స్ట్ దానికి వెళ్ళి కంటిన్యూ అవ్వమని చెప్పేసి రాస్తున్నాం మనం. ఇక్కడ ఫర్ లూప్లో లెట్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇక్కడ మన కండిషన్ ఏంటి? i ఈక్వల్ టు 3. ఇక్కడ i అనేది 3 అవ్వగానే ఏం చేస్తాం? మనం ఈ 3ని వదిలేయాలి. ఈ యొక్క ఏదైతే కండిషన్ రాసామో, నంబర్ ఇచ్చామో ఆ కండిషన్ అనేది ఈ 3 అనేది
అది స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోమని చెప్పి, అంటే 4, 5కి వెళ్ళిపోమని చెప్పేసి అర్థం ఇక్కడ. ఇలాగా ఇక్కడ మనకి ఏం ప్రింట్ ఉంటుంది 1, 2, 4, 5 అంటే ఇక్కడ మనం 3 అని చెప్పేసి ఇక్కడ స్కిప్ చేయమన్నాం కాబట్టి దీన్ని 3ని స్కిప్ చేసింది. ఇది కంటిన్యూ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫర్ ఈచ్ మెథడ్, కంపేర్ ఇట్ విత్ ఫర్ ఆఫ్ అండ్ ఫర్ ఇన్ లూప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో 3 క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తుంది అనమాట. ఒక్క క్వశ్చన్ అడిగితే ఇంటర్వ్యూవర్ ఇక్కడ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. మనం క్వశ్చన్లోనే 3 ఉన్నాయి ఇక్కడ. విచ్, వాట్ ఈజ్ ఫర్ ఈచ్ మెథడ్ చూసినట్టయితే, ఫర్ ఈచ్ ఈజ్ ఎ మెథడ్ అవైలబుల్ ఆన్ ఎరేస్ ఆర్ ఆబ్జెక్ట్ దట్ అలౌస్ యూ టు ఇటరేట్ ఓవర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద ఎరే అండ్ పర్ఫార్మ్ సమ్ యాక్షన్ ఆన్ ఈచ్ ఎలిమెంట్. దానికి పేరులోనే ఉంది ఫర్ ఈచ్. ప్రతి ఎలిమెంట్ మీద కూడా ఆ యొక్క యాక్షన్ ఏదైతే కండిషన్ ఉందో అది ఆ వర్క్ అనేది జరగమని చెప్పి అర్థం. ఈచ్ ఎలిమెంట్ యూ టు ఇటరేట్ ఓవర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద ఎరే అండ్ పర్ఫార్మ్ సమ్ యాక్షన్. ప్రతి ఎలిమెంట్ ఎరే అనుకోండి, ఎరే యొక్క ప్రతి ఎలిమెంట్ మీద కూడా ఆ యొక్క యాక్షన్ జరగమని చెప్పేసి చెప్పడం ఫర్ ఈచ్ మెథడ్. ఫర్ ఆఫ్ అంటే మనం తెలుసుకున్న వాళ్ళని ప్రీవియస్ క్వశ్చన్. ఫర్ ఆఫ్ ఈజ్ యూజ్డ్ టు లుక్ త్రూ ద వాల్యూస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ లైక్ ఎరే. ఆ యొక్క వాల్యూస్, ఆ ఎరేస్లోని వాల్యూస్ కానీ స్ట్రింగ్ కానీ దానికి సంబంధించిన వాల్యూస్ మీద ఇక్కడ యాక్షన్ జరగమని. ఇట్ అలౌస్ యూ టు యాక్సెస్ ఈచ్ వాల్యూ డైరెక్ట్లీ వితౌట్ హ్యావింగ్ టు యూజ్ అన్ ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్తో సంబంధం లేకుండా వాల్యూస్ని బేస్ చేసుకుని ఇక్కడ ఫర్ ఆఫ్ అనేది, ఇక్కడ లూప్ అనేది మనకి వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫర్ ఇన్ కూడా దాదాపు అంతే, కాకపోతే ఇక్కడ ఆబ్జెక్ట్ మీద మనము యూజ్ చేస్తాము. ఫర్ ఇన్ అంటే ఆబ్జెక్ట్ మీద ఓన్లీ. ఫర్ ఇన్ లూప్ ఈజ్ యూజ్డ్ టు లూప్ త్రూ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ప్రాపర్టీస్ మీద అంటే ఆబ్జెక్ట్లో ఉంటాయి కాబట్టి ప్రాపర్టీస్, దీని మీద ఇది వర్క్ అవుతుంది. ఇట్ అలౌస్ యూ టు ఇటరేట్ ఓవర్ ద కీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ యాక్సెస్ ద వాల్యూస్ అసోసియేటెడ్ బై ద యూజింగ్ కీస్ యాజ్ ఎ ఇండెక్స్. ఈ యొక్క ఆబ్జెక్ట్ లోపల ఉన్న ఈ యొక్క కీ వాల్యూ పేరు, దీనే ప్రాపర్టీ అని చెప్పేసి అంటారు. దీని మీద ఇది మనము యూజ్ చేస్తాము, వాటప్పుడు ఈ ఫర్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇది దీనికి మధ్య డిఫరెన్సెస్. వాట్ ఆర్ ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అండ్ వై ఆర్ దే యూజ్డ్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫంక్షన్స్ అంటే మొత్తం అసలు జావాస్క్రిప్ట్ మొత్తం కూడా ప్రతి ప్రోగ్రామ్ అంటేనే ఫంక్షన్ లేకుండా ఏ ప్రోగ్రామింగ్ కూడా ఉండదు. ఏ ఫంక్షన్ ఈజ్ ఎ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఫంక్షన్ అంటే ఏముంది, జస్ట్ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం. దాంట్లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఒక టాస్క్ దాంట్లో రాస్తాం, ఈ పని జరగాలని చెప్పి రాస్తాం. ఆ యొక్క కోడ్కి మనం ఒక నేమ్ ఇస్తాం, అదే ఫంక్షన్ నేమ్. అదే ఫంక్షన్, ఆ నేమ్ మీద అది రాసేస్తాము. ఫంక్షన్ అని చెప్పేసి ఆ నేమ్ ఇచ్చేసి కోడ్ రాసేస్తే అది ఫంక్షన్ అయిపోతుంది. ఆ నేమ్ని, ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఏదైతే మనం ఇచ్చామో ఆన్ని మనం ఎక్కడ కావాలనుకుంటే ఈ సేమ్ ఇలాంటి రిక్వైర్మెంట్ మనకి అప్లికేషన్లో ఎక్కడున్నా సరే దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనము ఆ ఫంక్షన్ నేమ్తో ఆ అప్లికేషన్లో యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి రాయకల్లా ఈ కోడ్ అనమాట. దీన్ని ఎందుకని రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే Functions helps in breaking down complex problems into smaller and promote code reusability, readability. ఫంక్షన్స్ యొక్క ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే బ్రేక్ డౌన్ చేస్తాయి కోడ్ని. అంటే ఒక ప్రాబ్లమ్ని మనకి చాలా ఒక రిక్వైర్మెంట్ కావాలా, అది చాలా పెద్దగా ఉంది, దాన్ని డైరెక్ట్గా మనం ఒకటేసారి రాయకుండా దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా విభజించి ఒకదానికి ఒక ఫంక్షన్ లాగా రాసేసి దాన్ని మనము యూజ్ చేసుకోవడం. అది యూజబిలిటీ పనికి వస్తుంది, రీడబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది, చూసేవాళ్ళకి కూడా అర్థమవుతుంది, చూడడానికి చిన్నగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకని ఫంక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ డిఫైన్డ్ వన్స్ అండ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ మెనీ టైమ్స్ యాజ్ నీడెడ్. ఒకసారి మనం డిఫైన్ చేసామంటే, ఒకసారి ఫంక్షన్ రాసామంటే అది ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. రీయూజబిలిటీ అనేది ఫంక్షన్ యొక్క చాలా చాలా కీ ఫీచర్. యూజ్ ఆఫ్ ఫంక్షన్స్, రీయూజబిలిటీ, ఆర్గనైజేషన్ చేయడం చాలా ఈజీ, మెయింటైన్ చేయడం చాలా ఈజీ. అప్లికేషన్ లోపల స్కేలబిలిటీ, పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఈ ఫంక్షన్స్ని విపరీతంగా వాడతారు అనమాట. ఎందుకంటే పెద్ద అప్లికేషన్ అంటే చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, కాబట్టి మనకి ఈజీగా మెయింటైన్ చేయడం కోసము, ఈజీగా ఆర్గనైజ్ చేయడం కోసము ఈ ఫంక్షన్స్ అనేవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అసలు ఫంక్షన్ మనము ఒక ఫంక్షన్ ఎగ్జామ్ చూసినట్టయితే మనకి ఫంక్షన్స్లో ఏమేమి ఉంటాయి చూసినట్టయితే, ఫంక్షన్లో మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. అవేంటి,
ఫంక్షన్ అనే కీవర్డ్. ఇది ఫంక్షన్ అనే కీవర్డ్. ఇదేంటి, ఇది ఇది ఫంక్షన్ అనే కీవర్డ్. ఇది ఫంక్షన్ నేమ్. ఇది ఫంక్షన్ నేమ్. ఇది ఫంక్షన్ కీవర్డ్. సమ్ అనేది ఫంక్షన్ నేమ్. ఏబి అనేది పారామీటర్స్. ఏబి అనేది పారామీటర్స్. దీని ద్వారా మనం అప్లై చేస్తాం అన్నమాట. నెక్స్ట్ లోపల ఉన్న ఈ పార్ట్ని ఫంక్షన్ బాడీ అని చెప్పేసి అంటారు. రీయూజబుల్ కోడ్, బ్లాక్ ఆఫ్ కోడ్. ఫంక్షన్ని కాల్ చేసుకోవడం. ఫంక్షన్ ఇక్కడ మనము ఈ కాల్ సమ్ అని చెప్పి ఫంక్షన్ నేమ్తోనే మనము దీన్ని కాల్ చేస్తాము. దీని లోపల మనం పారామీటర్స్ ఏదైతే ఇచ్చామో దానికి మనం వాల్యూ అసైన్ చేస్తాం. దానిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. వాల్యూని అసైన్ కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ని ఆ పారామీటర్లో మనం ఏం చేస్తామో మనం వాల్యూని అసైన్ చేస్తాము. దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇవి ఫంక్షన్ యొక్క కంపోనెంట్స్. ఈ మొత్తం కలిపి ఒక ఫంక్షన్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ హౌ టు డిక్లేర్ ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమేమి ఉన్నాయి ఫంక్షన్స్ టైప్స్ చూసినట్టయితే నేమ్డ్ ఫంక్షన్, అనానమస్ ఫంక్షన్ అండ్ యారో ఫంక్షన్, ఐఐఎఫ్ఈ ఇమీడియట్ ఇన్వాక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అంటారు. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇది హైరార్కీ ఫంక్షన్. ఇవి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. దాని యొక్క బిహేవియర్ని బట్టి, దాని యొక్క స్కోప్ని బట్టి ఫంక్షన్స్లో టైప్స్ అని చెప్పేసి మనము ఇక్కడ చూడడం జరిగింది. నేమ్డ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఈ నేమ్డ్ ఫంక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్ హ్యాజ్ ఎ స్పెసిఫిక్ ఐడెంటిఫైయర్ ఫర్ కాలింగ్. ఒక ఫంక్షన్కి ఒక నేమ్ పెట్టేసి మనము రాస్తే అది నేమ్డ్ ఫంక్షన్ అవుతుంది. అంటే దానికి కంపల్సరీగా స్పెసిఫిక్గా ఒక నేమ్ అనేది ఉంటుంది. మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీట్ అని చెప్పేసి రాసాం. ఫంక్షన్ గ్రీట్. ఫంక్షన్ అనేది కీవర్డ్, గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్. దీని లోపల మనం బ్లాక్ ఆఫ్ కోడ్ రాసాం, కన్సోల్ చేసాము. ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసాం. ఇది ఫంక్షన్ నేమ్తో, ఏ నేమ్తో అయితే మనం ఫంక్షన్ని క్రియేట్ చేసామో ఆ నేమ్తో మనం ఫంక్షన్ని కాల్ చేస్తాము. నెక్స్ట్ అనానమస్ ఫంక్షన్. An anonymous function has no name and it is usually assigned to variables. Anonymous function అంటే దానికి పేరే ఉండదు, దానికి నేమ్ అనేది ఏమి ఉండదు. డైరెక్ట్గా ఇక్కడ దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసి రాస్తారు. ఫంక్షన్ని డైరెక్ట్గా ఒక వేరియబుల్కి అసైన్ చేసి ఆ వేరియబుల్ని ఒక ఫంక్షన్ లాగా కాల్ చేయటము అంటే అనోనమస్ ఫంక్షన్. చూడండి, లెట్ గ్రీట్ అని చెప్పేసి రాస్తాం. ఇక్కడ గ్రీట్ అనేది వేరియబుల్, ఇక్కడ ఫంక్షన్ రాస్తాం. ఇక్కడ నుంచి వరకు ఫంక్షన్ రాస్తాం. ఇది మొత్తం ఒక ఫంక్షన్, ఇది మొత్తము ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ని మనము ఈ యొక్క వేరియబుల్ లోపల అసైన్ చేశాము. మనం ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఈ వేరియబుల్ని కాల్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇది అనానమస్ ఫంక్షన్. నెక్స్ట్ యారో ఫంక్షన్. యారో ఫంక్షన్స్ ప్రొవైడ్ ఏ కన్సైజ్ సింటాక్స్ అండ్ ఇన్హెరిట్ ద సరౌండింగ్ దిస్ కాంటెక్స్ట్. జస్ట్ యారో యూజ్ చేసి మనము సింగిల్ లైన్లో ఒక ఈజీ టు రైట్, ఈజీ టు అండర్స్టాండబుల్ ఒక సింగిల్ లైన్లో కూడా ఈ ఫంక్షన్ రాసేటట్టు మనకు ఉపయోగపడేది యారో ఫంక్షన్. గ్రీట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్. ఇది యారో. మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ పారామీటర్ ఉపయోగించాము, ఇక్కడ ఒక యారో రాసాము. దీనిలో ఫంక్షన్ రాసి కాల్ చేసాము. ఇది యారో ఫంక్షన్. ఇది చాలా మనం ఎక్కువగా మనం వాడేది ఒక రకం చెప్పాలంటే యారో ఫంక్షన్స్. ఎందుకంటే చాలా సింపుల్గా షార్ట్ కట్లో కూడా దీన్ని మనం రాయొచ్చు, తక్కువ స్పేస్తో ఈజీగా మేనేజ్ చేయడం అన్నమాట. ఐఐఎఫ్ఈ ఇమీడియట్ ఇన్వాక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్స్ క్రియేషన్, యూజ్ఫుల్ ఫర్ ఇనిషియలైజేషన్ టాస్క్. ఇది ఏంటంటే దీనికి జస్ట్ రాసినమాట ఇది ఆటోమేటిక్గా కాల్ అయిపోద్ది అనమాట. దీనికి సపరేట్గా కాల్ చేయగలరు. ఇక్కడ రాసాము ఫంక్షన్, దీనికి నేమ్ ఉండదు, ఉండదు. ఒక నేమ్ అని చెప్పేసి కానీ ఒక ఉండదు దీనికి. జస్ట్ ఫంక్షన్ అని చెప్పేసి కీవర్డ్ ఇచ్చేసాము, రాసాము. ఇక్కడ కన్సోల్ ఈ ఫంక్షన్ని ఇది ఆటోమేటిక్గా ఎమ్మటి కాల్ అయిపోద్ది. దీనికి కాల్ చేయగలరు, ఎవరు కాల్ చేయగలరు. రాసిన ఎమ్మటే ఇది ఆటోమేటిక్గా కాల్ అయిపోద్ది అనమాట. వీటిని ఏమంటారంటే ఐఐఎఫ్ ఇమీడియట్ ఇన్వాక్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ లోపల వేరొక ఫంక్షన్ని కాల్ చేయడాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ రాసాము, ఫెచ్ డేటా అని చెప్పి ఫంక్షన్ రాసాము. ఇక్కడ ఫెచ్ డేటా అని చెప్పి ఫంక్షన్ రాసాము. ఇది ఫంక్షన్. దీని లోపల మనం ఏం చేసాం, మళ్ళీ
ఇక్కడ కాల్ బ్యాక్ అని చెప్పేసి ఇంకోటి కాల్ చేసాం. ఇదేంటి కాల్ బ్యాక్ అని చెప్పేసి ఇది వేరే ఫంక్షన్ లోపల వేరే ఫంక్షన్ ఒక ఆర్గ్యుమెంట్గా మనం కాల్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్గా ఏదైతే ఫంక్షన్ కాల్ చేసామో దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఏ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ టేక్స్ అనదర్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ రిటర్న్స్ వన్. సేమ్ దానిలానే దానికి యాంటీ అనమాట. ఏ ఫంక్షన్ అయితే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని కలిగి ఉందో దాన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటారు. మెయిన్ ఫంక్షన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటారు. ఆర్గ్యుమెంట్గా కాల్ చేయబడ్డ వేరొక ఫంక్షన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఇదే తేడా. మెయిన్ ఫంక్షన్ని ఏ ఫంక్షన్ అయితే ఒక తన ఆర్గ్యుమెంట్గా వేరొక ఫంక్షన్ కలిగి ఉందో కాల్ బ్యాక్ ఫంక్షన్ని కలిగి ఉందో దాన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ చెప్పేసి అంటారు. చూసినట్టయితే ఇది ఆపరేటర్ అని చెప్పేసి ఇది హైయర్ ఆర్డర్ ఫంక్షన్. దీని లోపల మనము కాల్ చేసేది ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. ఫంక్షన్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్స్కి పారామీటర్ మనం చెప్పుకున్నాం. ఫంక్షన్లో పారామీటర్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి. ఏంటి ఈ పారామీటర్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఫంక్షన్స్ కెన్ టేక్ ఇన్పుట్స్ నోన్ యాజ్ పారామీటర్. మనం ఏదైతే అక్కడ ఆ యొక్క ఫంక్షన్ బ్రేస్లో మనం బ్రాకెట్లో ఏదైతే మనం పెట్టామో వాటిని పారామీటర్స్ అంటాము. విచ్ ఆర్ ప్లేస్ హోల్డర్స్ ఫర్ ద వాల్యూస్ పాస్డ్ టు ఫంక్షన్. మనం ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఏదైతే అక్కడ వాల్యూస్ కాల్ చేస్తున్నామో వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు మనం ఏదైతే అక్కడ పాస్ చేసామో అక్కడ వేరియబుల్స్ ఏదైతే మనం ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చామో ప్లేస్ హోల్డర్స్ ఇచ్చామో వాటిని పారామీటర్స్ అంటారు. డిఫాల్ట్ పారామీటర్ అండ్ రెస్ట్ పారామీటర్. అసైనింగ్ డిఫాల్ట్ వాల్యూస్ టు పారామీటర్లో మనకి ప్లేస్ హోల్డర్స్ లేకుండా డైరెక్ట్గా వాల్యూస్ కనుక అసైన్ చేస్తున్నాను ఏమంటారు డిఫాల్ట్ పారామీటర్స్ అంటారు. రెస్ట్ పారామీటర్స్ అంటే హ్యాండ్లింగ్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ అన్ అరే యూజింగ్ ద సింటాక్స్. రెస్ట్ పారామీటర్స్ అంటే మనకి 1 to 100 ఉన్నాయండి పారామీటర్స్. అప్పుడు 1 2 3 4 5 6 అని డైరెక్ట్గా మనం మొత్తం రాయలేము. అక్కడ డాట్ అని చెప్పి 3 డాట్స్ పెట్టి అక్కడ ఒక నేమ్ పెట్టేస్తే పారామీటర్ రెస్ట్ దాని ఏమంటారు అంటే రెస్ట్ పారామీటర్ అని చెప్పేసి అంటాం. అంటే అందులో 1 to 100 పారామీటర్స్ అనేవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇది రెస్ట్ పారామీటర్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నేమ్డ్ అండ్ అనానమస్ ఫంక్షన్స్, వెన్ టు యూజ్ వాట్ ఇన్ అప్లికేషన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేమ్డ్ ఫంక్షన్ అంటే ఏదో ఒక నేమ్డ్ ఐడెంటిఫై కలిగి ఉంటుంది. నేమ్డ్ ఫంక్షన్స్ ఫర్ బిగ్ అండ్ కాంప్లెక్స్ లాజిక్స్. ఇది నేమ్డ్ ఫంక్షన్స్ దీనికి మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే పెద్ద కాంప్లెక్స్ లాజిక్స్ రాయనప్పుడు, పెద్ద ఫంక్షన్స్ రాయాలనుకున్నప్పుడు, లాజిక్స్ ఎక్కువ ఉన్న వాటికి మనం ఒక నేమ్ ఇచ్చేసి రాస్తాం. ఎందుకంటే అది ఐడెంటిఫైగా ఉండడం కోసం ఎప్పుడన్నా యూజ్ అవ్వాలంటే. యూజ్ వెన్ యూ వాంట్ టు రీయూజ్ వన్ ఫంక్షన్ అంటే మల్టిపుల్ ప్లేసెస్. ఒక ఫంక్షన్ని మనము చాలా చోట్ల మనం యూజ్ చేయాలి. ఒక అప్లికేషన్లో ఒక 10 times ఒక రిక్వైర్మెంట్ని ఒక టాస్క్ని మనం ఒక లాజిక్ని మనము అప్లై చేయాలన్నప్పుడు ఒకసారి రాసుకుంటాం. దాన్ని 10 times మల్టిపుల్ టైమ్స్ దాన్ని వాడుకుంటాం. ఇది నేమ్డ్ ఫంక్షన్. ఇది వెన్ టు యూజ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే వెన్ యూ నీడ్ రీకర్షన్. మనము ఎప్పుడైతే ఏదైతే మనము ఎక్కువగా రీయూజబుల్ చేసుకోవాలనుకుంటున్నామో, ఎక్కువ మనకి అవసరం ఉందో దాన్ని మల్టిపుల్ టైమ్స్ వాడాలనుకుంటున్నాము, వాటిని నేమ్డ్ ఫంక్షన్స్ రాసుకుంటాం. వెన్ డిబగ్గింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బెటర్ ఎర్రర్ మెసేజెస్ ట్రేసెస్. డిబగ్గింగ్ అంటే మనం డిబగ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఇష్యూ అనేది ఒక ఎర్రర్ అనేది ఎక్కడ వస్తుంది తెలుసుకోవటం కోసం మనకి డిబగ్గింగ్ చేస్తాం అన్నమాట. అయితే డిబగ్గింగ్ చాలా పెద్ద అప్లికేషన్లో డిబగ్గింగ్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనము నేమ్డ్ ఫంక్షన్స్నే యూజ్ చేస్తాం. నేమ్డ్ ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల డిబగ్గింగ్ చేయడం చాలా ఈజీ అనమాట. వెన్ డిఫైనింగ్ రెగ్యులర్ ఫంక్షన్స్ ఇన్ ఏ స్క్రిప్ట్ ఆర్ మాడ్యూల్స్. రెగ్యులర్ ఫంక్షన్స్ మామూలుగా ఫంక్షన్కి యూజ్ చేసి ఒక నేమ్ యూజ్ చేసి రాస్తాం కదా రెగ్యులర్ ఫంక్షన్స్. వాటిని మనము రెగ్యులర్గా అప్లికేషన్స్లో ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అనానమస్ ఫంక్షన్. అనానమస్ ఫంక్షన్స్ డు నాట్ హ్యావ్ ఎ నేమ్. దీనికి నేమ్ అంటూ ఏమీ ఉండదు. డైరెక్ట్గా మనము దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసేది రాసేస్తాం. కెనాట్ బి రిఫరెన్స్ డైరెక్ట్లీ బై నేమ్.
యూజ్ అనానమస్ ఫంక్షన్స్ ఫర్ స్మాల్ లాజిక్స్. చిన్న లాజిక్స్, చిన్న ఒక 1 ఆర్ 2 లైన్స్ ఒక చిన్న లాజిక్ ఉంది మనకి. ఇది మనం ఎక్కువ సార్లు మనం యూజ్ చేయము, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయము, జస్ట్ ఒకసారికి మనం యూజ్ చేసి వదిలేస్తాం. అలాంటి వాటికి అనానమస్ ఫంక్షన్స్ రాస్తాము. వెన్ పాసింగ్ ఫంక్షన్స్ యాజ్ ఆర్గ్యుమెంట్. ఎప్పుడంటే ఒక ఫంక్షన్ని వేరొక ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలనుకున్నప్పుడు ఇవి అనానమస్ ఫంక్షన్స్ రాస్తాము. ఉదాహరణకి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ లాగా. వెన్ డిఫైనింగ్ ఇన్లైన్ ఫంక్షన్స్. ఇన్లైన్ అంటే మనకి మనం డైరెక్ట్గా రాయకుండా ఒక పేరు పెట్టి ఒక చోట మనం డైరెక్ట్గా ఇమీడియట్గా మనం ఎమ్మటే మనం దీని యొక్క రిజల్ట్ అనేది వితౌట్ కాలింగ్ ఫంక్షన్ అనేది మనకి జరిగిపోవాలా, వర్క్ అనేది జరిగిపోవాలనుకున్నప్పుడు మనము ఈ యొక్క అనానమస్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, వాట్ ఈస్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఇన్ జావాస్క్రిప్ట్? A function expression is when a function is assigned to a variable instead of being declared with a function keyword at the top level. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అనేది మనం అంటే ఏంటని చూసినట్టయితే ఒక ఫంక్షన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఒక ఫంక్షన్ కీవర్డ్ వాడకుండా మనం డైరెక్ట్గా ఒక వేరియబుల్లోకి ఒక ఫంక్షన్ని అసైన్ చేయడాన్ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అంటారు. టైప్స్ ఆఫ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి చూసినట్టయితే అనానమస్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్ నేమ్ ఉండదు, డైరెక్ట్గా వేరియబుల్కి అసైన్ చేస్తాము. నేమ్డ్ ఫంక్షన్ ఇది కూడా మనము రాసుకోవచ్చు ఇలాగా. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్లోకి దీన్ని కూడా రాసుకోవచ్చు. యారో ఫంక్షన్ కూడా మనము ఇలాగా ఒక ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ లాగా మనం ఒక వేరియబుల్కి అసైన్ చేసేసి రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ యారో ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 100% ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్. యారో ఫంక్షన్స్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యాట్ యారో ఫంక్షన్. వీటినే ఫ్యాట్ యారో ఫంక్షన్స్ ఎందుకంటే యారో మనం రాస్తాం కాబట్టి, యూజ్ చేస్తాం కాబట్టి. ఇది సింప్లర్ అండ్ షార్టర్ వే ఫర్ డిఫైనింగ్ ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. చాలా సింపుల్గా ఉంటాయి. సింగిల్ లైన్లో కూడా ఫంక్షన్ని మనము రాయొచ్చు అనమాట. చాలా షార్ట్ కట్ అనమాట. ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ES6 అండ్ యూజెస్ ద ఫ్యాట్ యారో సింటాక్స్. దీన్ని ES6 వర్షన్లో దీన్ని 2015లో ES6 వర్షన్లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా సింపుల్గా ఉండే షార్ట్ కట్ మెథడ్ అనమాట ఈ ఫంక్షన్స్లో. సింటాక్స్ ఆఫ్ యారో ఫంక్షన్స్ చూసినట్టయితే బేసిక్ యారో ఫంక్షన్ విత్ మల్టిపుల్ స్టేట్మెంట్స్, విత్ సింగిల్ పారామీటర్, విత్ నో పారామీటర్. ఇలా డిఫరెంట్గా మనం యారో ఫంక్షన్స్ రాస్తాం. ఇక్కడ చూడండి, నో నీడ్ ఫర్ ఫంక్షన్ కీవర్డ్. డైరెక్ట్ ఫంక్షన్ కీవర్డ్ లేకుండానే డైరెక్ట్గా ఇక్కడ మనం యారో ఫంక్షన్ రాసేసాం. ఇక్కడ ఫంక్షన్ కీవర్డ్ లేక డైరెక్ట్గా మనం యాడ్ అని చెప్పేసి అసైన్ చేసేసాం. ఈ యొక్క వేరియబుల్లోకి యారో ఫంక్షన్ అసైన్ చేసేసాం అన్నమాట. అలాగా వెన్ ద బ్రేసెస్ వెన్ దేర్ ఆర్ మల్టిపుల్ స్టేట్మెంట్స్. మనకి ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనకి బ్లాక్ ఆఫ్ కోడ్లో అప్పుడు ఏం చేస్తాము, ఈ యొక్క కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి ఫంక్షన్ని మనం యారో ఫంక్షన్ని రాస్తాము. నెక్స్ట్, సింగిల్ పారామీటర్ అంటే చూడండి, parentheses ఆర్ ఆప్షనల్ ఇఫ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ పారామీటర్ ఉన్నప్పుడు ఇది మనం parentheses అవసరం లేదు. డైరెక్ట్గా మనం స్క్వేర్ అనే ఈ యొక్క వేరియబుల్లోకి ఈ యొక్క యారో ఫంక్షన్ని మనము డిఫైన్ చేసేసాం డైరెక్ట్గా. విత్ నో పారామీటర్స్ లేనప్పుడు ఆల్వేస్ యూజ్ ఇఫ్ దెర్ ఈస్ నో పారామీటర్స్ లేనప్పుడు మనము యూజ్గా రాసుకుంటాం అనమాట. కాన్స్ టు సే హెలో అని ఫంక్షన్ రాసాము, దీంట్లో కన్సల్ట్ చేసాం. ఇలాగా మనము ఈ యొక్క యారో ఫంక్షన్స్ని రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్, వాట్ ఈజ్ ఇట్ యూజ్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. డెఫినేషన్, a callback function is a function passed as an argument to another function and is executed later, usually after a task is completed. ఇది కాల్బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా ఇంకొక ఫంక్షన్ని మనము రాస్తాం. ఒక కాల్బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్కి ఆ ఒక ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్లో వేరొక ఫంక్షన్ని కాల్ చేయడాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఇది ఏం చేస్తుంది? ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మనకి ఆ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏదైతే మనము దాని యొక్క ఆర్గ్యుమెంట్లో కాల్ చేసామో కాల్ బ్యాక్ ఫంక్షన్, అది నెక్స్ట్ అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. యూజెస్ ఆఫ్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్, హ్యాండ్లింగ్ ఎసింక్రోనస్ కోడ్ అంటే ఎసింక్రోనస్ అంటే ఏం లేదు,
ఏపీఐ కాల్స్ చేయటము, సెట్ అమౌంట్ సెట్ ఇంటర్వెల్స్ యూజ్ చేస్తామన్నమాట సింక్రానస్ కోడ్‌లో. అంటే ఏపీఐస్‌ని మనము ఫెచ్ చేయటం అనమాట. అలాంటప్పుడు వాడతాము. ఎన్ష్యూరింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ ఇన్ ఆర్డర్. ఒక ఆర్డర్ లోపల మనం కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని వాడతాము. యూజబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ. రీయూజబిలిటీ ఒకసారి రాసేసామంటే మనం ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. ఇలాంటి సమయంలో మనము ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్స్‌ని వాడతాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్? వాట్ ఈస్ ఇట్ యూజ్? Higher order function is a function that takes another function as an argument or returning function. ఇది అంటే హైయర్ ఆర్డర్ అంటే ఏంటి? వేరొక ఫంక్షన్ని ఏ ఫంక్షన్ అయితే ఆర్గ్యుమెంట్గా కలిగి ఉంటుందో ఆ మెయిన్ ఫంక్షన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటారు. ఏ ఫంక్షన్ అయితే ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ మనకి ఆపరేట్ అని చెప్పేసి ఇది హైయర్ ఆర్డర్ ఫంక్షన్. దీని లోపల కాల్ బ్యాక్ ఫంక్షన్ చెప్పేసి ఇంకో ఫంక్షన్ ఉందన్నమాట. ఇది కాల్ బ్యాక్, ఇది మనం చూసాం కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది. ఇలాగా వేరొక ఫంక్షన్ని తన ఆర్గ్యుమెంట్ లోపల కాల్ చేసుకునే ఫంక్షన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటారు. ఇది కూడా కోడ్ రీయూజబిలిటీకి, బెటర్ రీడబిలిటీకి, మెయింటైనబిలిటీకి, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్కి ఇది కూడా మనము వాడుతుంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఆర్ ఎరేస్ ఇన్ జావాస్క్రిప్ట్? వాట్ ఈజ్ ఇట్ యూజ్? అసలు ఎరేస్ అంటే ఏంటి, వాటిని యూజ్ ఏంటి? ఎరేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇంటర్వ్యూ పార్ట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే. ఎరేస్ ఆర్ ఏ ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్. ఇది ఒక డేటా టైపు. డేటా టైప్స్లో ఎరేస్ అనేది ఒక డేటా టైపు. స్టోర్ అండ్ మేనేజ్ కలెక్షన్స్ ఆఫ్ డేటా. ఇది సింగిల్ వాల్యూని కాకుండా మల్టిపుల్ వాల్యూస్ని, మల్టిపుల్ డేటా టైప్స్ని ఇది సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసే కెపాసిటీ ఉన్న డేటా టైప్. ఇది సింగిల్ వాల్యూని కాకుండా మల్టిపుల్ వాల్యూస్ని, మల్టిపుల్ డేటా టైప్స్ని కూడా ఒక సింగిల్ వేరియబుల్లో ఇది స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాటినే ఎరేస్ అని చెప్పేసి అంటారు. ఇది డెవలపర్స్కి చాలా రీయూజబుల్కి ప్లస్ మేనేజ్ చేయడం కోసం చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ డేటా, లార్జ్ డేటా ఉన్నప్పుడు ఎక్కువగా మనం ఎరేస్నే వాడతాం. ఎందుకంటే సింగిల్ వేరియబుల్లో ఎంత డేటాని సరే దీన్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. అది ఎంత డేటా, యూజర్ డేటా కానివ్వండి, లేకపోతే ప్రొడక్ట్ సంబంధించిన డేటా కానివ్వండి, ఏదైనా ఒక సింగిల్ వేరియబుల్లో ఇది మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ డేటాని, మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. యూజెస్ ఆఫ్ ఎరేస్. ఎరేస్ ఆర్ క్రూషియల్ ఇన్ ప్రోగ్రామింగ్ బికాస్ దే అలో డెవలపర్స్ టు మేనేజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఎరేస్ అనేది. ఎందుకంటే ఇది పెద్ద పెద్ద అప్లికేషన్స్లో చాలా డేటా ఉంటుంది. వాటిని మేనేజ్ చేయాలంటే, వాళ్ళని ఆర్గనైజ్ చేయాలో చాలా కష్టం. వాటిని ఎరేస్ సహాయంతో మనము ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. అయితే ఎరేస్ ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ ఎందుకు చూసినట్టయితే, స్టోరింగ్ మల్టిపుల్ వాల్యూస్. సింగిల్ వాల్యూ కాకుండా మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయడం కోసము. ఇటరేటింగ్ అండ్ ప్రాసెసింగ్ డేటాని ప్రాసెసింగ్ చేయడం అంటే అప్డేట్ చేయడము, ఎడిట్ చేయడము, డిలీట్ చేయడం, వీటికి మ్యానిపులేట్ చేయడము, డేటాని యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా ఇవన్నీ కూడా ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. సార్టింగ్ చేయాలన్నా, ఫిల్టర్ చేయాలన్నా, ఏపీఐలో ఉన్న డేటాని లిస్ట్ వైజ్గా మనం చూపించాలన్నా, ఏపీఐస్తో మనము ఏవి చేయాలన్నా సరే ఎరేస్ బాగా మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎరేస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు గెట్, యాడ్ ఆర్ రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎన్ అరే? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఇది. గెట్, యాడ్, రిమూవ్ ఈ మూడు చేస్తాయి ఎరేస్. ఎరే మెథడ్స్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటి? గెట్ మెథడ్స్, యాడ్ మెథడ్స్ అండ్ రిమూవ్ మెథడ్స్. గెట్ మెథడ్స్, యాడ్ మెథడ్స్ అండ్ రిమూవ్ మెథడ్స్ అని చెప్పేసి మనకి ఉంటాయన్నమాట. ఫస్ట్ గెట్ మెథడ్స్ అంటే మనము డేటాని తీసుకునేవి, డేటాని యాడ్ చేసుకునేవి, డేటాని గెట్ చేసుకునే మెథడ్స్ అన్నమాట. ఏంటవి? ఇండెక్స్ ఆఫ్, ఫైండ్. ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుంది? ఫైండ్స్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఏ వాల్యూ ఇన్ ఎన్ ఎరే. ఇండెక్స్ ఆఫ్ మెథడ్ ఏం చేస్తుంది? ఆ యొక్క ఎరేలోని ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూని ఫైండ్ చేస్తుంది, ఇండెక్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎరే ఉంది, 10, 20, 30, 40 ఉంది ఎరే ఎలిమెంట్స్. ఎరే డాట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసి 30 అని చెప్పేస్తే మనము దాని యొక్క ఇండెక్స్ చూపిస్తుంది అనమాట. ఇది దీని యొక్క ఇండెక్స్ 2.
10 యొక్క ఇండెక్స్ 0, 20 యొక్క ఇండెక్స్ 1, 30 యొక్క ఇండెక్స్ 2, 40 యొక్క ఇండెక్స్ 3. ఇండెక్స్ అనేది చెప్పే నంబర్స్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4 అలా అనమాట. అంటే ఇండెక్స్ వాల్యూని మనము ఫైండ్ చేయాలనుకున్నప్పుడు ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. 2 ఫైండ్ మెథడ్ ఇదేం చేస్తుంది, రిటర్న్స్ ద ఫస్ట్ మ్యాచింగ్ వాల్యూ ఇన్ అన్ ఎరే. ఎరే ఎలిమెంట్స్లో, ఎరేలోని ఎలిమెంట్స్లో మ్యాచింగ్ ఎరేని అందులో ఉన్న ఎలిమెంట్ని మ్యాచ్ చేసి ఏదైతే మనం మ్యాచింగ్ కావాలనుకున్నామో దాన్ని రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనకి 10, 20, 30, 40 అనే ఎరే ఉంది. దీని లోపల మనము నంబర్ గ్రేటర్ దాన్ 25 కంటే ఎక్కువ ఉన్న నంబర్స్ని మనము గెట్ చేయమంటున్నాము ఫైండ్ ద్వారా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది, 40 ఉంది. 25 కంటే ఎక్కువ ఏది ఉంది, 30 ఉంది, 40 ఉంది. కానీ ఇది 30నే చూపిస్తుంది, 30నే అవుట్పుట్ ఇస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచింగ్ వాల్యూనే ఇది గెట్ చేస్తుంది, మిగతా వాటిని గెట్ చేయదు. నెక్స్ట్ ఫిల్టర్ మెథడ్ రిటర్న్స్ ఏ న్యూ ఎరే విత్ మ్యాచింగ్ వాల్యూస్. ఇది ఒక ఎరే ఇచ్చేసి దానిలో ఫిల్టర్ చేసి మనము నంబర్ గ్రేటర్ దాన్ 20 అని చెప్పేసి మనం ఇచ్చినాం. నంబర్ 20 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ మనము గెట్ చేయమని ఇచ్చినాం. మనకు ఎరేలో ఏమున్నాయి, 20 ఉంది, 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది, 40 ఉంది. దాంట్లో మనము 20 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ని మనము ఫిల్టర్ చేసి గెట్ చేయమంటున్నాం. అప్పుడు ఏం చేస్తుంది, 20 కంటే ఎక్కువ ఏమున్నాయి, 30 ఉంది, 40 ఉంది. అంటే ఎన్ని ఉంటే 20 కంటే ఎక్కువ అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఒక న్యూ ఎరేని క్రియేట్ చేసి చూపిస్తాం. ఇది ఫిల్టర్ మెథడ్. ఫైండ్ అయితే ఫస్ట్ నెంబర్ని, ఫస్ట్ వాల్యూని. ఫిల్టర్ అంటే మ్యాచ్ అయిన అన్ని వాల్యూస్ని కూడా ఒక న్యూ ఏరియాలోకి పోస్ట్ చూపిస్తాం. స్లైస్ మెథడ్ కాపీస్ పార్ట్ ఆఫ్ అన్ ఎరే ఇంటూ ఏ న్యూ ఎరే. స్లైస్ ఏం చేస్తుంది, కాపీ చేసేస్తుంది అనమాట. మనకి ఎగ్జాంపుల్గా ఎరేలో 10, 20, 30, 40 ఉన్నాయి ఎరే ఎలిమెంట్స్. మనం ఏం చేస్తున్నాము, స్లైస్ చేయమన్నాం. ఏమని 1, 3 అని చెప్పాం. అంటే 1 ఇండెక్స్ నుంచి 3 వరకు. 1 ఇండెక్స్ అంటే ఇక్కడ 10 అనేది 0, 20 అనేది 1 ఇండెక్స్. ఎక్కడ 20 1 ఇండెక్స్ నుంచి తీసుకోమని చెప్పినాయి కాబట్టి 20 తీసుకున్నది. ఎక్కడ వరకు, 3 వరకు. 3 వరకు అంటే 1, 2, 3 అంటే 3 వరకు అంటే 3 ఇంక్లూడ్ చేయదు, ఎక్స్క్లూడ్ చేద్దాం అనమాట. 1 నుంచి 2 వరకే తీసుకుంటుంది. 1, 2 అంటే 23ని చూపిస్తాను అనమాట. ఇలా కాపీ చేసి ఒక న్యూ ఎరేని క్రియేట్ చేసేస్తాం అనమాట స్లైస్ మెథడ్. ఇంక్లూడ్స్ మెథడ్ చెక్స్ ఇఫ్ అన్ ఎరే కంటైన్స్ స్పెసిఫిక్ వాల్యూ. ఆ ఎరే లోపల మనం ఏదైతే ఎలిమెంట్ ఇచ్చామో ఎరే ఎలిమెంట్ అది ఉందా లేదా చెక్ చేసేద్దాం. ట్రూ ఆర్ ఫాల్స్. ఇది బులియన్ వాల్యూని ఇస్తుంది. బులియన్ వాల్యూ ఇస్తుంది. 10, 20, 30, 40 ఉంది మనకి ఒక ఎరే ఎలిమెంట్స్ ఎరేలో. అయితే మనకి ఏం చేయమంటున్నాం, ఎరే డాట్ ఇంక్లూడ్స్ 30 అని చెప్పించున్నాం. 30 ఉందా లేదా చెక్ చేయమంటున్నాం అంతే. అక్కడ ఇంక్లూడ్స్ ఉందా లేదా చెక్ చేయమంటున్నాం. ఉంది, 30 ఉంది కాబట్టి ట్రూ అని ఇచ్చింది, అంటే ఉందని. ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ అని ఇస్తుంది. ఇది ఎరే యొక్క గెట్ మెథడ్స్. ఎరే యాడ్ మెథడ్స్లో మనకి జస్ట్ ఇవి ఏం చేస్తాయంటే యాడ్ చేస్తాయి డేటాని యాడ్ మాత్రమే చేస్తాయి. అవి ఏంటంటే చూసినట్టయితే పుష్ మెథడ్, కాంక్యాట్ మెథడ్, అన్షిఫ్ట్ మెథడ్. ఇవి 3 ఏం చేస్తాయంటే ఎరేస్ లోపల ఎరే ఎలిమెంట్ని యాడ్ చేస్తాయి. 3 యాడ్ చేయడానికి అనుకుంటే ఇవి ఒక్కొక్కటి ఒక్కో రకంగా యాడ్ చేస్తుంది. 3 కూడా యాడ్ చేస్తాయి, కానీ ఒక్కొక్కటి డిఫరెంట్ వేలో ఇవి డేటా ఎలిమెంట్స్ని ఎరే లోపల యాడ్ చేస్తాయి. ఫస్ట్ పుష్ మెథడ్ యాడ్స్ వాల్యూస్ టు ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరే. ఇది ఏం చేస్తుందంటే వాల్యూస్ని ఎరేలో ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేస్తుంది, ఎండ్ ఆఫ్ ఎన్ ఎరే చివరిలో యాడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఒక ఎరే ఉంది, లెట్ ARR ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30 అని చెప్పేసి ఒక ఎరే ఉంది. అయితే దీన్ని ఎరే డాట్ పుష్ అని చెప్పేసి మనం 40 ఇచ్చినాం. ఈ వాల్యూని ఏం చేస్తుంది, అది చివర్లో ఎరే యొక్క చివర్లో ఎండ్ ఆఫ్ ది ఎరేలో యాడ్ చేస్తుంది. 10, 20, 30, 40 అని చెప్పేసి మనకి చూపిస్తుంది. యాడ్ చేసిన తర్వాత మనము ఆ ఎరేని ARRని మనము కనుక కన్సోల్ చేసినట్టయితే మనకి 10, 20, 30, 40 అని చెప్పేసి వాల్యూస్ అనేవి ఆ ఎరేలో ఉంటాయి. అంటే ఎండ్ ఆఫ్ ఎన్ ఎరేలో మాత్రమే ఇది యాడ్ చేస్తుంది. నెక్స్ట్ కాంక్యాట్ మెథడ్.
మెర్జెస్ 2 ఆర్ మోర్ అరేస్ ఇంటూ న్యూ అరే. ఒక 2 లేదా అంతకంటే ఎక్కువ అరేస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అన్నిటిని కూడా ఒక అరే కిందకి మెర్జ్ చేయాలి అనుకున్నప్పుడు కాంకాట్ మెథడ్‌ని మనము యూజ్ చేస్తాం. అది ఎలా అని చూసినట్టయితే లెట్ అరే 1 ARR1 10, 20, ARR2 30, 40 అని చెప్పేసి 2 అరేస్ ఉన్నాయి. ఆ 2 అరేస్‌ని మెర్జ్ చేయాలి, ఇప్పుడు కలపాలి. ఎలా? ఒక రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాము. దాని లోపల ARR1 డాట్ కాంకాట్ అని చెప్పేసి మెథడ్ వాడి ARR2 అని చెప్పేసి మనం కాల్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది రిజల్ట్‌ని కనుక మనము కన్సోల్ చేసినట్టయితే 10, 20, 30, 40 అని చూపిస్తుంది. ఎందుకంటే అన్నిటిని కూడా మెర్జ్ చేసి ఈ యొక్క అవుట్‌పుట్‌ని మనకి చూపిస్తుందన్నమాట అది. ఇది ఏంటంటే కాంకాట్ మెథడ్. నెక్స్ట్ అన్‌షిఫ్ట్ మెథడ్ యాడ్స్ వాల్యూస్ టు ద బిగినింగ్ ఆఫ్ అన్ అరే. ఇదేం చేస్తదంటే ఎలిమెంట్ అంటే అరే ఎలిమెంట్‌ని స్టార్టింగ్‌లో యాడ్ చేస్తది. ఫస్ట్ స్టార్టింగ్‌లో యాడ్ చేస్తదన్నమాట. అది ఎలా అంటే లెట్ ARR మనకి అరేలో 10, 20, 30 అని చెప్పేసి వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దానికి మనం అన్‌షిఫ్ట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి 5ని యాడ్ చేస్తున్నాం. 5 అనే వాల్యూని యాడ్ చేస్తున్నాం. అది ఏం చేస్తది? యాడ్ చేసిన తర్వాత మనము ఆ యొక్క అరేని ARRని మనం కన్సోల్ చేసినట్టయితే 5, 10, 20, 30 అని చెప్పి చూపించింది. ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ అరేలో మనకు ఈ వాల్యూని ఇది యాడ్ చేస్తది. అంతే డిఫరెన్స్. ఒకటి పుష్ అనేది ఎండ్ ఆఫ్ ఎన్ అరేలో యాడ్ చేస్తది. అన్‌షిఫ్ట్ అనేది బిగినింగ్ ఆఫ్ అరేలో యాడ్ చేస్తది. కాంకాట్ మెథడ్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ అరేస్‌ని మెర్జ్ చేసి న్యూ అరేని మనకి చూపిస్తది. న్యూ అరేలోకి మనకి పోస్ట్ చేస్తదన్నమాట. ఇది అరే యొక్క యాడ్ మెథడ్స్. నెక్స్ట్ రిమూవ్ మెథడ్స్. రిమూవ్ మెథడ్స్‌లో మనకి ఏమున్నాయంటే పాప్ మెథడ్, షిఫ్ట్ మెథడ్ అండ్ స్ప్లైస్ మెథడ్. ఇవి ఏం చేస్తాయంటే అరే నుంచి అరే యొక్క ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేస్తాయి. 3 కూడా రిమూవ్ చేస్తాయి, కానీ చేసే వే అనేది డిఫరెంట్ అన్నమాట. అదేంటి చూసినట్టయితే పాప్ మెథడ్ చూసినట్టయితే రిమూవ్స్ ద లాస్ట్ వాల్యూ ఫ్రమ్ యాన్ అరే. ఇది ఏం చేస్తుంది? పాప్ మెథడ్ లాస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తది. ఎగ్జాంపుల్ లెట్ ARR 10, 20, 30 అని చెప్పేసి ఒక అరే తీసుకున్నాము. దాన్ని ARR డాట్ పాప్ మెథడ్ అని చెప్పేసి రాసాము. పాప్ అని చెప్పేసి మెథడ్ కాల్ చేసాం. ఇది ఆ యొక్క ARR అనే ఈ యొక్క వేరియబుల్‌ని గనక మనము కన్సోల్ చేసినట్లయితే మనకేం చూపిస్తది? 10, 20 2 మాత్రమే చూపిస్తది. మూడవ వాల్యూని 30ని ఇది డిలీట్ చేసింది, రిమూవ్ చేసిందన్నమాట. ఇది చివరి నుంచి డిలీట్ చేసుకుంటూ వస్తుంటదన్నమాట. షిఫ్ట్ మెథడ్ రిమూవ్స్ ద ఫస్ట్ వాల్యూ ఫ్రమ్ ఎన్ అరే. ఇది ఫస్ట్ వాల్యూ రిమూవ్ చేస్తది. అది చివరి నుంచి రిమూవ్ చేసుకొస్తుంటే ఇది ఫస్ట్ నుంచి రిమూవ్ చేసుకొస్తదన్నమాట. అంటే ఎలా? 10, 20, 30 ఉంది. మనము షిఫ్ట్ అని చెప్పేసి జస్ట్ షిఫ్ట్ అని చెప్పేసి మనం మెథడ్ కాల్ చేస్తే ఇది 10 అనేది రిమూవ్ అయిపోయి 20, 30 మాత్రమే మనకి చూపిస్తాయి. జస్ట్ ఇది రిమూవ్ చేస్తుంది, పాప్ అనేది రిమూవ్ చేస్తుంది, షిఫ్ట్ రిమూవ్ చేస్తుంది. పాప్ అనేది లాస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తే షిఫ్ట్ అనేది ఫస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తుంటుంది. నెక్స్ట్ మెథడ్ స్ప్లైస్ మెథడ్ యాడ్స్ ఆర్ రిమూవ్స్ వాల్యూస్ ఎట్ ఏ స్పెసిఫిక్ ఇండెక్స్. చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఇది. అరేలో చాలా ప్రతి ఇంటర్వ్యూలో కూడా అడిగే క్వశ్చన్ స్ప్లైస్ మెథడ్. ఇది యాడ్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది, 2 పని చేస్తుంది. పాప్ లాగా యాడ్ చేస్తుంది, ఇది పుష్ లాగా యాడ్ చేస్తుంది, ఇది షిఫ్ట్ అండ్ షిఫ్ట్ లాగా అనమాట. సేమ్ రెండిటిలాగా షిఫ్ట్ లాగా అండ్ షిఫ్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది అది కూడా స్పెసిఫిక్ ఇండెక్స్ లోపల. స్పెసిఫిక్ ఇండెక్స్ అంటే పొజిషన్ అనమాట. నంబర్ యొక్క అరేలో వాల్యూ యొక్క పొజిషన్, ఆ యొక్క ఇండెక్స్ స్పెసిఫిక్ ఇండెక్స్ బేస్ చేసుకుని ఇది యాడ్ చేస్తుంటుంది, రిమూవ్ చేస్తుంటుంది. ఈ ఇండెక్స్లో నాకు యాడ్ అవ్వాలి, ఈ ఇండెక్స్లో ఉన్న వాల్యూ నాకు రిమూవ్ అవ్వాలి అని చెప్పేసి మనము ఒక పర్టిక్యులర్గా కూడా మనము ఇవ్వచ్చు అనమాట. ఇంత పవర్ఫుల్ మెథడ్ అనేది ఏంటంటే స్ప్లైస్ మెథడ్. ఇది మన ఎగ్జాంపుల్ చూసినట్టయితే లెట్ ARR అని చెప్పేసి ఒక వేరియబుల్లో 10, 20, 30, 40 అని చెప్పేసి ఒక అరే తీసుకున్నాము. ARR డాట్ స్ప్లైస్ అని చెప్పేసి మెథడ్ కాల్ చేసి 1, 2, 25, 35 ఇచ్చినాము. 1, 2, 25, 35 అని 4 ఇచ్చినాము. ఇక్కడ మనకి ఏంటంటే 1 అనేది ఏంటి, 2 అనేది ఏంటి, 25 అనేది ఏంటి, 35 అనేది చూసినట్టయితే 1 అనేది ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ అంటే ఇక్కడ మనకి 10 అనేది జీరో ఇండెక్స్. అంటే ఫస్ట్ ఇండెక్స్లో 25 యాడ్ చేయమని చెప్పేసి ఫస్ట్ ఇండెక్స్లో 25 యాడ్ అయింది. 10 తర్వాత మనకి
ఫస్ట్ ఇండెక్స్లో ఇక్కడ మనకి ఏమైంది 20 అనేది యాడ్ అయింది, ఇది 0, ఇది ఫస్ట్ ఇండెక్స్. తర్వాత 35ని యాడ్ చేసింది, చివరికి 40ని యాడ్ చేసింది. మధ్యలో 30ని ఇది ఏం చేసిందంటే రిమూవ్ చేసింది అనమాట. అంటే ఈ యొక్క ఏదైతే ఫస్ట్ సెకండ్ ఇండెక్స్లో ఉన్నదాన్ని రిమూవ్ చేసింది అనమాట. సెకండ్ దాంట్లో రిమూవ్ చేసి 25, 35 వాల్యూస్ని ఇక్కడ యాడ్ చేసింది అనమాట. ఇది స్ప్లైస్ మెథడ్. చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇది అరే యాడ్ మెథడ్స్ అండ్ అరే రిమూవ్ మెథడ్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ అండ్ ఫర్ ఈచ్ మెథడ్స్? 100% ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఇది, డ్యామ్ షూర్. The map method is used when you want to modify each element of an array and create a new array with the modified values. Map method ఏం చేస్తుందంటే ప్రజెంట్ ఉన్న ఓల్డ్ ఎరేలో యొక్క ప్రతి ఎలిమెంట్ని కూడా ఇది మాడిఫై చేసి న్యూ ఎరేని క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. ప్రజెంట్ ఉన్న ఏదైతే ఎరే ఉందో ఓల్డ్ ఎరే, దాని యొక్క ప్రతి ఎలిమెంట్ని కూడా ఇది మాడిఫై చేస్తుంది. ప్రతి ఎలిమెంట్ని కూడా మాడిఫై చేసి న్యూ ఎరేని క్రియేట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఇదే మ్యాప్ మెథడ్. డస్ నాట్ మాడిఫై ద ఒరిజినల్ ఎరే. ఇది ఒరిజినల్ ఎరే ఏదైతే ఓల్డ్ ఎరే ఉందో దాన్ని అయితే మాడిఫై చేయదు. కొత్త ఎరేని దాని యొక్క వాల్యూస్ని తీసుకొని కొత్త ఎరే ఇస్తుంది, మాడిఫై చేసి కొత్త ఎరేని ఇది క్రియేట్ చేసి ఇస్తుంది. వెన్ యూ నీడ్ ఏ న్యూ ఎరే బేస్డ్ ఆన్ ద ఒరిజినల్ వన్. ఎప్పుడైతే మనకి బేసిక్గా అక్కడ ఉన్న ఒరిజినల్ ఏరియాలో చేంజెస్ ఉండకూడదు, మనకి న్యూ ఏరియా క్రియేట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఈ యొక్క మ్యాప్ మెథడ్ని మనము యూజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నట్టయితే మనకి లెట్ అని చెప్పేసి మనం ఒక వేరియబుల్ తీసుకున్నాము నంబర్స్ అని. అందులో 1, 2, 3, 4 అని చెప్పేసి వాల్యూస్ ఇచ్చినాము. ఇది నంబర్స్ అనే ఒక ఎరే. ఇక్కడ లెట్ డబల్ నంబర్స్ అని చెప్పేసి ఇంకొక వేరియబుల్ తీసుకుని నంబర్స్ ఈ యొక్క ఏదైతే మనకి ఒరిజినల్ ఎరే ఉందో నంబర్స్ ఆ యొక్క వాల్యూ నంబర్స్ డాట్ మ్యాప్ అని చెప్పేసి చేసేసి నమ్ అని చెప్పేసి నమ్ ఇంటూ 2 అని చెప్పేసి దీన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాము. మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఉన్న ఎరేని 2తో మల్టిప్లికేషన్ చేసి ఆ వాల్యూస్ని కొత్త ఎరేని క్రియేట్ చేస్తున్నాం అనమాట. అప్పుడు నంబర్స్ అనే దాన్ని కన్సోల్ చేస్తే మనకి పాతదే ఎరే 1, 2, 3, 4 అనేది మనకి చూపిస్తుంది. ఇది పాత 1, 2, 3, 4 చూపిస్తుంది. డబుల్ నెంబర్ అని చెప్పేసి మనం కొత్త వేరియబుల్ ఏదైతే మనం క్రియేట్ చేసామో దాన్ని కనుక కన్సోల్ చేస్తే 2, 4, 6, 8 అని చెప్పేసి మనకి చూపిస్తుంది. అంటే ఇక్కడ అర్థమైంది, ఒరిజినల్ ఎరే అంతే ఉంటుంది, న్యూ ఎరే అనేది క్రియేట్ అవుతుంటుంది. ఇది మ్యాప్ మెథడ్. రెండోది ఫర్ ఈచ్ మెథడ్. The for each method is used when you want to perform some operation on each element of an array without creating new array. జస్ట్ దీంట్లో ఏంటంటే దానికి డిఫరెన్స్, ఒక న్యూ ఎరేని ఇక్కడ క్రియేట్ చేయదు, ఉన్న ఒరిజినల్ ఎరేనే చేంజ్ చేస్తుంది. ఒరిజినల్ ఎరేనే చేంజ్ చేసి మనకి చూపిస్తుంది, అవుట్పుట్ని ఇస్తుంది. న్యూ ఎరేని క్రియేట్ చేయదు. సేమ్ అది కూడా ఎలా చేస్తుంది, ఇది కూడా అంతే చేస్తుంది. ఈచ్ ఎలిమెంట్ మీద ఆపరేషన్ అనేది చేసి మనకి న్యూ ఎరేని క్రియేట్ చేసి ఇస్తుంది అన్నమాట. Can modify the original array if used improperly when you just need to perform an operation and each element మీద చేసి కొత్త ఏరియాని మనకి ఇవ్వకుండా పాత ఏరియానే ఇది చేంజెస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్కి మనకి అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఎరేనే ఇవ్వదు, క్రియేట్ న్యూ ఏరే అంటే న్యూ ఏరియాలో యొక్క వాల్యూస్ని క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. ఎరేని చూపిది అనమాట. ఇది నెక్స్ట్ ఆ ఎరే యొక్క వాల్యూస్ని తీసుకొని ఓన్లీ వాల్యూస్నే మాడిఫై చేసి వాల్యూస్నే మనకి ఇస్తుంది. ఎరే మాత్రం అంతే ఉంటుంది అనమాట. ఆ పాత ఎరే అనేది అంతే ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం నంబర్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ ఎరే తీసుకున్నాము. అందులో 1, 2, 3, 4 అని చెప్పేసి ఎలిమెంట్స్ ఉన్నాయి. డాట్ ఫర్ ఈచ్ అని చెప్పేసి మెథడ్ తీసుకున్నాము. కన్సోల్ డాట్ లాగా నంబర్ ఇంటూ 2 అని చెప్పేసి 2తో మనం మల్టిప్లికై చేస్తున్నాము ఆ ఎరేలోని వాల్యూస్తో. అప్పుడు 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8 అని చెప్పేసి ఈ వాల్యూస్ని మనకి అవుట్పుట్ చూపించింది. ఎరే మాత్రం అదే ఉంటుంది. జస్ట్ వాల్యూస్నే మాత్రమే ఇది చేంజ్
చేసి ఇస్తుందన్నమాట. ఇది మనకి మ్యాప్ అండ్ ఫర్ ఈచ్ యొక్క డిఫరెన్సెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్లైస్ అండ్ స్ప్లైస్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇది 2 ఒకే రకంగా అనుకుంటారు చాలామంది. స్లైస్, స్ప్లైస్. దాని యొక్క వర్డ్‌లో కూడా తేడా ఉంది. దాని యొక్క వర్క్‌లో కూడా తేడా ఉంటదనమాట. అది ఎలా చూసినట్టయితే స్లైస్ మెథడ్ అనేది ఏం చేస్తది అంటే, ద స్లైస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ get a subset of the array from the start index to the end index and not included. జస్ట్ ఏం చేస్తుంది, మనకి ఏదైతే మనకి ఇండెక్స్ నెంబర్లు ఇచ్చామో, ఏ ఏ 2 ఇండెక్స్ నెంబర్లు మనం ఇవ్వాలన్నమాట దీనికి కాపీ చేయడానికి. 1 అని చెప్పేసి 3 అని చెప్పేసి ఇండెక్స్ నెంబర్ 2 ఇస్తే, ఫస్ట్ 1 ఇండెక్స్ నుంచి 3 ఇండెక్స్ లోపల ఉన్న అన్ని వాల్యూస్ని వేరే ఎలిమెంట్స్ మీద కాపీ చేసి మనకి న్యూ ఏరే క్రియేట్ చేసి ఇస్తారు. వేరే క్రియేట్ చేసేస్తుంది. ఇది స్లైస్ మెథడ్. ఎక్స్ట్రాక్ట్ ఏ పోర్షన్ ఆఫ్ అన్ అరే వితౌట్ మాడిఫైయింగ్ ద ఒరిజినల్ అరే. ఒరిజినల్ అరేని ఇది ఏమాత్రం మాడిఫై చేయకుండా ఆ కాపీ చేసిన ఆ ఎలిమెంట్స్తో న్యూ అరే క్రియేట్ చేసి మనకి ఇది ఇస్తుంది అన్నమాట. పారామీటర్స్ ఇట్లా ఏముంటాయి, 2 పారామీటర్స్ ఉంటాయి, స్టార్ట్ ఎండ్ అని చెప్పేసి. అవేంటంటే స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్. స్టార్ట్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఇండెక్స్ మధ్యలో ఏదైతే ఉన్నాయో మనకి స్టార్ట్ ఇండెక్స్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది, కానీ ఎండ్ ఇండెక్స్ మాత్రము ఎక్స్క్లూడ్ చేసి అది మనకి ఇస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫ్రూట్స్ అనే ఒక ఎరే లోపల యాపిల్, బనానా, మ్యాంగో, ఆరెంజ్ అనే పేర్స్ అని చెప్పేసి మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంది. అయితే మనము ఏం చేస్తున్నాం, స్లైస్ చేస్తున్నాము. 1, 4 అని చెప్పేసి ఇచ్చున్నాము ఇండెక్స్. అంటే స్టార్టింగ్ ఇండెక్స్ 1 నుంచి 4 ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ 4 వరకు మధ్యలో ఈ కాపీ చేయమని చెప్పేసి మనం చెప్పినాం. స్టార్టింగ్ ఇండెక్స్ 1 అంటే మనకి ఈ యాపిల్ అనేది 0, బనానా అనేది 1 బనానాని తీసుకుంటుంది. బనానా తీసుకుంది, మ్యాంగో తీసుకుంది, ఆరెంజ్ తీసుకుంది. 4 అంటే ఇది యాపిల్ 0, బనానా 1, మ్యాంగో 2, ఆరెంజ్ 3, గ్రేప్స్ 4 కానీ గ్రేప్స్ తీసుకుంది అంటే ఎక్స్క్లూడ్ చేస్తుంది అనమాట. ఎండ్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ చేసి దాని ముందు ఉన్న ఇండెక్స్ వరకు మాత్రమే ఇది చూపిస్తుంది అనమాట. అందువల్ల మనకి బనానా, మ్యాంగో అండ్ ఆరెంజ్ అని చెప్పేసి ఈ 3 చూపించింది. కొత్త ఏరియాని క్రియేట్ చేసి మనకి ఇచ్చింది. Next is splice method. The splice method is used to add, remove or replace elements in an array. ఇది యాడ్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది, రీప్లేస్ చేస్తుంది ఇండెక్స్ నెంబర్ని బట్టి, బేస్డ్ ఆన్ ఇండెక్స్ని బట్టి. అది ఎలా అంటే యాడ్స్ ఆర్ రిమూవ్స్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్ ఎరే అండ్ మోడిఫైస్ ద ఒరిజినల్ ఎరే. ఒరిజినల్ ఎరేని మోడిఫై చేసి ఇస్తుంది అనమాట. ఇది న్యూ ఎరేని ఇది ఏం చేస్తుంది, క్రియేట్ చేయదు. ఉన్న ఒరిజినల్ ఎరేని ఇది యాడ్ చేసి, రిమూవ్ చేసి, మోడిఫై చేసి మనకి ఇస్తుంది. రిటర్న్స్ ఎన్ ఎరే ఆఫ్ రిమూవ్డ్ ఎలిమెంట్స్, మోడిఫైస్ ద ఒరిజినల్ ఎరే. పారామీటర్స్ ఏంటి, స్టార్ట్ ఇండెక్స్ ఫస్ట్ది, సెకండ్ది డిలీట్ కౌంట్, ఎన్ని డిలీట్ చేయాలా అని చెప్పేసి మనం కౌంట్ ఇస్తాము. ఫస్ట్ స్టార్ట్ ఇండెక్స్ అంటే ఎక్కడ నుంచి చేయాలి, ఏ ఇండెక్స్ నెంబర్ నుంచి చేయాలి. నెక్స్ట్ డిలీట్ కౌంట్ ఏ డిలీట్ చేయాలి. ఐటమ్ 1, ఐటమ్ 2 అనేది యాడ్ చేయడం, ఇవి యాడ్ చేయడం, ఇది ఇలా యాడ్ చేయడం. Can delete or add insert items. Can use when you need to array add and remove elements. మనం ఒకే ఎరేలో రిమూవ్ చేయాలి, ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్ప్లైస్ మెథడ్ని మనము వాడుకుంటాము. ఫస్ట్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఒక ఎరే తీసుకున్నాము. అందులో 1, 2, 3, 4, 5 ఉన్నాయి మనకి ఐటమ్స్, వాల్యూస్. అయితే ఇందులో ఫ్రూట్స్ డాట్ స్ప్లైస్ అని చెప్పేసి 1, 2 అని చెప్పేసి నెంబర్లు ఇచ్చాము, పైనాపిల్ యాడ్ చేయాము. ఇక్కడ ఒక పైనాపిల్ అని చెప్పేసి ఐటమ్ ఇచ్చాము వాల్యూ. అయితే 1 అనే ఇండెక్స్ నుంచి 1 అంటే బనానా నుంచి 2 డిలీట్ చేయమని చెప్పేసి అర్థం అనమాట. 2 అంటే బనానా, మ్యాంగో రిమూవ్ ఐటమ్స్ అనమాట. ఇవి ఈ 2 డిలీట్ చేసి మనకి ఏం చేస్తుంది, పైనాపిల్ని యాడ్ చేసి ఇస్తుంది. 1 నుంచి 2 వరకు డిలీట్ చేసి ఆ ప్లేస్లో ఈ యొక్క ఏదైతే ఐటమ్ ఇచ్చామో వాల్యూ దాన్ని యాడ్ చేసి ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, యాపిల్, పైనాపిల్, ఆరెంజ్, గ్రేప్స్ వస్తాయి. బనానా అనే మ్యాంగో అనేది రిమూవ్ అయిపోయింది అన్నమాట. ఇది స్ప్లైస్ మెథడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైండ్ అండ్ ఫిల్టర్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూలో. ఇది కూడా 100% అడుగుతారు అనమాట. ఫైండ్ మెథడ్ గెట్ ద ఫస్ట్ ఎలిమెంట్ దట్ సాటిస్ఫైస్ ఏ కండిషన్. ఎప్పుడైతే మనం ఒక ఐటెం ఇచ్చాము ఫైండ్ చేయమని ఆ అరే లోపల, ఎప్పుడైతే ఆ యొక్క కండిషన్
ట్రూ అయిందో మనకి ఫస్ట్ ఎలిమెంట్ని ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా అవుట్పుట్లో ఇచ్చేస్తుంది అనమాట. ఫైండ్ మెథడ్ గెట్ ద ఫస్ట్ ఎలిమెంట్ దట్ సాటిస్ఫై కండిషన్. ఆ కండిషన్ ట్రూ అవ్వగానే ఏ ఐటెం దగ్గర అయితే కండిషన్ ట్రూ అయిందో ఆ ఐటెంని ఆటోమేటిక్గా ఇది రిజల్ట్లో చూపించింది అనమాట. ఓన్లీ ఫస్ట్ ఐటెం, అందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే, మ్యాచ్ అయినా సరే మనకి ఫస్ట్ ఐటెంని చూపిస్తుంది. అదే ఫిల్టర్ మెథడ్ అయితే ఎన్ని ఐటమ్స్ అయినా సరే, ఎన్ని ఎలిమెంట్స్ అయితే మ్యాచ్ అయితే అన్నింటిని కూడా చూపించింది, అన్నింటిని కూడా తీసుకొచ్చి ఇది చూపించింది అనమాట. రిటర్న్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ that satisfy the condition, a new array with the elements that satisfy the condition. ఇదేం చేస్తుంది, అనేది ఎన్ని ఐటమ్స్ అయితే దీనికి మ్యాచ్ అయినాయో, ఆ కండిషన్కి ట్రూ అయినాయో ఆ ఐటమ్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఒక న్యూ ఏరియా క్రియేట్ చేసి ఆ ఏరియా మనకి చూపిస్తుంది. ఇక్కడ లాగా ఫస్ట్ ఐటమ్ ఏదైతే మ్యాచ్ అయిందో ఆ ఐటమ్ని మనకి ఇది చూపిస్తుంది అనమాట. అంతే, న్యూ ఏరియా అనేది క్రియేట్ అవ్వదు. ఇక్కడ టైప్ ఆఫ్ అవుట్పుట్ ఏ సింగిల్ వాల్యూ, ఇక్కడ వాల్యూని మాత్రమే ఇది ఏం అవుట్పుట్లో చూపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, ఏదైతే మ్యాచ్ అయిందో ఆ మ్యాచ్ అయిన వాల్యూస్తో ఒక ఎరేని క్రియేట్ చేసేస్తుంది అనమాట. వెన్ యూ నీడ్ ఓన్లీ ద ఫస్ట్ మ్యాచింగ్. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, ఫైండ్ అనేది మనకి జస్ట్ ఫస్ట్ మ్యాచింగ్ వాల్యూ మనకు కావాలనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. దీన్ని ఏం చేస్తాము, వెన్ యూ నీడ్ మల్టిపుల్ మ్యాచింగ్ ఐటమ్స్, మనకి మ్యాచ్ కండిషన్ ట్రూ అయినా మ్యాచ్ మనకి ఏదైతే ఐటమ్స్ వాల్యూ అయితే కావాలో, మ్యాచ్ అయిన ఐటమ్స్ అన్ని మనకు కావాలో అప్పుడు ఈ ఫిల్టర్ని మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పుష్ అండ్ క్యాన్కాట్? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. పుష్ విల్ మోడిఫై ద ఒరిజినల్ ఎరే ఇట్ సెల్ఫ్. పుష్ ఏం చేస్తుంది, యాడ్ చేస్తుంది. క్యాన్కాట్ కూడా యాడ్ చేస్తుంది. రెండు కూడా యాడ్ మెథడ్స్. కాకపోతే డిఫరెన్స్ ఏంటి, పుష్ విల్ మోడిఫై ద ఒరిజినల్ ఎరే. ఒరిజినల్ ఎరేని మోడిఫై చేస్తుంది. పుష్ యాడ్ చేస్తుంది కానీ ఒరిజినల్ ఎరేకే యాడ్ చేస్తుంది, మరి కొత్త ఎరే చేయదు. క్యాన్కాట్ ఏం చేస్తుంది, న్యూ ఎరేని ఒరిజినల్ ఎరేని అంతే ఉంచేసి యాడ్ చేసిన ఐటెంతో యాడ్ చేసిన వాల్యూతో కలిపి ఒరిజినల్ ఎరేతో యాడ్ చేసిన దాన్ని కలిపి కొత్త ఎరేని క్రియేట్ చేస్తుంది అనమాట. పాత ఎరే అంతే ఉంటుంది. మాడిఫైస్ ద ఒరిజినల్ ఎరే ఇక్కడ, కానీ ఇక్కడ నాట్ మాడిఫైడ్ ఒరిజినల్ ఎరే. రిటర్న్స్ ద న్యూ లెంత్ ఆఫ్ ఎన్ ఎరే. ఆ యొక్క లెంత్ అనేది పెరిగిద్ది. ఇప్పుడు 3 ఉన్నాయి, ఒకటి యాడ్ చేసాము 4 వస్తాయి, అంతే. తేడా ఏముంటుంది, పాత ఒరిజినల్ ఎరేనే ఉంటుంది. కానీ ఇక్కడ యాడ్ చేసిన రిటర్న్స్ ఏ న్యూ ఎరే విత్ ద యాడెడ్ ఎలిమెంట్స్. ఏదైతే మనం యాడ్ చేసామో ఆ ఎలిమెంట్స్లో ఆ వాల్యూస్తో న్యూ ఎరేని ఇక్కడ క్రియేట్ చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. యాడ్స్ ఎలిమెంట్స్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎరే. ఇది ఏం చేస్తుంది, పుష్ మెథడ్ అనేది ఎలిమెంట్స్ని ఎక్కడ యాడ్ చేస్తుంది, ఎండ్ ఆఫ్ ద ఎరేలో, ఎరే యొక్క చివరి భాగంలో యాడ్ చేసింది. కెన్ మెర్జ్ మల్టిపుల్ ఎరేస్ ఆర్ వాల్యూస్. క్యాన్కాటినేట్ ఏం చేస్తుంది, క్యాన్కాటినేట్ మెథడ్ మల్టిపుల్ ఎరేస్ని ఇది మల్టిపుల్ వాల్యూస్ని ఏం చేస్తుంది, ఒక మెర్జ్ చేసి ఒక సింగిల్ ఎరేగా క్రియేట్ చేస్తుంది అనమాట. యూజ్ పుష్ వెన్ యూ వాంట్ టు మోడిఫై అన్ ఎగ్జిస్టింగ్ ఎరే. పుష్ని మనం ఎప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ ఎరేకి యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే పుష్ని మనము యూజ్ చేయాలి. యూజ్ క్యాన్కాట్ వెన్ యూ నీడ్ టు కీప్ ద ఒరిజినల్ ఎరే అన్చేంజ్డ్. క్యాన్కాట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఒరిజినల్ ఏరియాలో మనకి చేంజ్ ఉండకూడదు, న్యూ ఏరియాలో మాత్రమే క్రియేట్ అవ్వాలనుకున్నప్పుడు క్యాన్కాటినేట్ మెథడ్ని మనము యూజ్ చేస్తాము. ఇది పుష్ అండ్ క్యాన్కాట్ అని చెప్పేసి మెథడ్స్ యొక్క డిఫరెన్సెస్. నెక్స్ట్, హౌ డూ యూ మెర్జ్ 2 ఎరేస్ ఇన్ జావాస్క్రిప్ట్. 2 ఎరేస్ ఉన్నాయి, వాటిని ఎలా మెర్జ్ చేస్తాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి ఎరేని మెర్జ్ చేసే వేస్. అవి ఏం చేసినట్టయితే, మెర్జింగ్ 2 ఎరేస్ ఇన్ జావాస్క్రిప్ట్ యూజింగ్ వేరియస్ మెథడ్స్. దేర్ ఆర్ క్యాన్కాట్, స్ప్రెడ్ ఆపరేటర్, పుష్ అండ్ ఎరే డాట్ ఫ్రమ్. ఇవన్నీ ఏంటంటే ఎరేస్ని మెర్జ్ చేసే వేస్ అన్నమాట, మెథడ్స్. ఫస్ట్ క్యాన్కాట్ మెథడ్, ఇది ఏం చేస్తుంది, జస్ట్ 2 ఉంటే 2, 3 ఉంటే 3 ఆ మల్టిపుల్ ఎరేస్ని యాడ్ చేసి న్యూ ఎరేని క్రియేట్ చేస్తుంది. పుష్ ఏం చేస్తుంది, ఉన్న ఒరిజినల్ ఎరేని మాడిఫై చేసి అదే ఎరేకి యాడ్ చేస్తుంది. స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ క్లియర్ సింటాక్స్, క్రియేట్స్ ఎ న్యూ ఎరే, డస్ నాట్ నోటబుల్ ఒరిజినల్స్ అంతే ఉంచేసి ఇది న్యూ ఎరేని ఇది కూడా క్రియేట్ చేసి ఇస్తుంది. ఎరే డాట్ ఫ్రమ్ ఆల్టర్నేటివ్ మెథడ్ క్రియేట్స్ ఎ న్యూ ఎరే, ఇది కూడా న్యూ ఎరేని క్రియేట్ చేస్తుంది. ఇవేంటంటే వేస్ అనమాట, 2 ఎరేని మెర్జ్ చేసే యొక్క వేస్ అని చెప్పేసి మనకి చాలా ఇంపార్టెంట్ మెథడ్స్. వాట్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అండ్ హౌ డూ యూ క్రియేట్ దెమ్. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ కూడా ఒకటి. An object in JavaScript is a collection of key value pairs.
ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, కీ వాల్యూ రెండు ఉంటాయి. ఒక కీ ఒక వాల్యూ, ఆ కీకి సంబంధించిన వాల్యూ ఈ రెండు ఉన్న దాన్ని కనెక్షన్ దాన్ని ఏమంటారు ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటారు. ఈచ్ కీ ఈజ్ ఎ స్ట్రింగ్ ఆర్ సింబల్. కీ అనేది అది ఏమైనా కావచ్చు, సింబల్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. అండ్ ఈచ్ వాల్యూ కెన్ బి ఎనీ డేటా టైప్. వాల్యూ అనేది ఏదైనా ఉండొచ్చు, ఆ డేటా టైప్ నంబర్ అయి ఉండొచ్చు, స్ట్రింగ్ అయి ఉండొచ్చు, బులియన్ అయి ఉండొచ్చు, ఫంక్షన్ అయి ఉండవచ్చు, లేదా ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు. వాల్యూ అనేది కీ అనేది అది నేమ్ అయి ఉండొచ్చు, స్ట్రింగ్ అయి ఉండొచ్చు. అండ్ దానికి ఉండే వాల్యూ అనేది ఎనీ డేటా టైప్ అయి కూడా అయి ఉండొచ్చు అనమాట. ఆబ్జెక్ట్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ అండ్ మ్యానిపులేట్ డేటా ఇన్ స్ట్రక్చర్డ్ వే. ఆబ్జెక్ట్స్ కూడా ఏం చేస్తాయి, డేటాని స్టోర్ చేస్తాయి. ఇది కూడా వేరియబుల్స్ డేటా టైప్స్ అనమాట. మ్యానిపులేట్ చేస్తాయి డేటాని స్టోర్ చేస్తాయి, డేటాని మ్యానిపులేట్ చేస్తాయి, డేటాని ఆర్గనైజ్ చేస్తాయి. ఏదైనా సరే డేటాని మ్యానిపులేట్ చేయడం కోసమే. వేస్ టు క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. మనకి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసే యొక్క టైప్స్ చూసినట్లయితే విధానాలు వేలు మనకి చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఆబ్జెక్ట్ లెటర్. ఇది ఒకటి. ఇది ఏం చేస్తుందంటే ఈజియెస్ట్ వే టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ యూజింగ్ కర్లీ బ్రేసెస్ అండ్ డిఫైనింగ్ కీ వాల్యూ పేర్. జస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము ఇక్కడ కీ వాల్యూ పేర్ని మనము క్రియేట్ చేసేసి బ్రేసెస్లో పెట్టేసి ఒక వేరియబుల్కి అసైన్ చేస్తే అది ఆబ్జెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఆబ్జెక్ట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసారు. లెట్ పర్సన్ అని చెప్పేసి మనము బ్రేసెస్ ఓపెన్ చేసి నేమ్ అని చెప్పేసి ఏజ్ అని చెప్పేసి సిటీ అని చెప్పించాం. ఇది నేమ్, ఏజ్, సిటీ అనేది కీ. దానికి ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏమంటారు, వాల్యూ ఉంటుంది. ఈ కీ వాల్యూ పేరుని కలిపి ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు. దీని మొత్తాన్ని కలిపి ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటారు. పర్సన్ అనేది ఒక ఆబ్జెక్టు. పర్సన్ మనకి నేమ్ కావాలనుకున్న పర్సన్ డాట్ నేమ్ అని చెప్పి మనం కన్సోల్ చేస్తే నేమ్ వస్తుంది. పర్సన్ డాట్ ఏజ్ అని చెప్పి మనము కన్సోల్ చేస్తే ఏజ్ వస్తుంది. పర్సన్ డాట్ సిటీ అని చెప్పేసి మనం కన్సోల్ చేస్తే ఆ యొక్క పర్సన్ యొక్క సిటీ వస్తుంది. ఇది ఒక వే, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే ఒక బేసిక్ వే అనమాట. నెక్స్ట్ న్యూ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది. ఇన్బిల్ట్ ఫంక్షన్ ఆబ్జెక్ట్స్లో. దీని ద్వారా కూడా మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయవచ్చు. ఎలా అంటే లెట్ కార్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అని చెప్పేసి మనము కార్ అనే ఒక కీవర్డ్ మన యొక్క వేరియబుల్ ఏం చేస్తాం, ఆబ్జెక్ట్గా చేంజ్ చేస్తున్నాం. ఇలా రాస్తే ఏమైతే కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయిపోతుంది. అప్పుడు కార్ డాట్ బ్రాండ్ అని చెప్పేసి, కార్ డాట్ మోడల్, కార్ డాట్ అని చెప్పేసి ఇలా మనం రాసామంటే ఇది ఏమైంది అంటే ఆబ్జెక్ట్ అయిపోతే దీని ఇవన్నీ ఏంటంటే కీస్ అయిపోతాయి, ఇవన్నీ వాల్యూస్ అయిపోతాయి. ఇది కీ వాల్యూ పేరు అయిపోతుంది. ఇది ఒక డిఫరెంట్ వే. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ ఫంక్షన్. ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ విత్ సేమ్ స్ట్రక్చర్. ఇది కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మనము యూజ్ చేస్తాము. చూడండి ఇక్కడ ఫంక్షన్ పర్సన్ అని చెప్పేసి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. అందులో నేము, ఏది, సిటీ ఉంది. దీనిలో మనము పర్సన్ 1, పర్సన్ 2 అని చెప్పేసి ఇలాగ మనము డిఫరెంట్ వేలో కూడా ఈ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ద్వారా. నెక్స్ట్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ES6 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏ క్లాస్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ మోర్ స్ట్రక్చర్డ్ వే టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అండ్ సపోర్ట్స్ ఊప్స్. ఇది జావా స్క్రిప్ట్లో ఇది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి ఒక వే అనమాట. క్లాస్ అని చెప్పేసి కీవర్డ్ ద్వారా మనము ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఫంక్షన్ అని చెప్పేసి కీవర్డ్ ద్వారా ఒక ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తామో, క్లాస్ అని చెప్పి ఒక కీవర్డ్ ద్వారా మనం క్లాస్ అని చెప్పేసి క్లాస్ని క్రియేట్ చేస్తాము. దీనికి ఊప్స్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటారు అనమాట ఇది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అని చెప్పేసి ఇదొక మెథడ్. దీని ద్వారా కూడా మనము ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాము. పార్స్ అండ్ స్ట్రింగిఫై అని చెప్పేసి 2 మెథడ్స్ ఉంటాయి. ఇవి కూడా ఏం చేస్తాయి, ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాయి. ఆబ్జెక్ట్స్ కెన్ బి క్రియేటెడ్ ఫ్రమ్ JSON కామన్లీ యూజ్డ్ ఇన్ APIs. అంటే JSON ఫైల్ నుంచి మన ఆబ్జెక్ట్ నుంచి మనం JSONని క్రియేట్ చేయడం కోసం, కన్వర్ట్ చేయడం కోసం పార్స్ అని చెప్పేసి, స్ట్రింగిఫై అని చెప్పేసి 2 మెథడ్స్ని యూజ్ చేస్తాము. ఇవి అంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసే వేస్ అనమాట. How do you access, add and modify objects properties? Explain some common methods. ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేయడము, యాడ్ చేయడము, మాడిఫై చేయడము, ఇవన్నీ కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట దీనికి. అవి ఏం చూసినట్టయితే డాట్ నోటేషన్ అని చెప్పేసి ఒక మెథడ్.
డాట్ నోటేషన్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది మనకి ఇక్కడ. ఇది ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట నోటేషన్ పద్ధతి ద్వారా. రెండవది బ్రాకెట్ నోటేషన్ పద్ధతి ద్వారా. మూడవది ఆబ్జెక్ట్ డాట్ కీస్ అని చెప్పేసి ఈ పద్ధతి ద్వారా. ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అని చెప్పేసి, ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అని చెప్పేసి, ఫర్ ఇన్ లూప్ అని చెప్పేసి, హ్యాజ్ ఓవర్ ప్రాపర్టీ అని చెప్పేసి. ఈ యొక్క ఎన్ని ఏం చేస్తాయంటే ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయడం కోసము, యాడ్ చేయడం కోసము, మాడిఫై చేయడం కోసము, డిలీట్ చేయడం కోసము, ఎడిట్ చేయడం కోసము మనము యూజ్ చేసే ఆబ్జెక్ట్ మెథడ్స్. డాట్ నోటేషన్ ఏం చేస్తుంది? అసైన్ ఏ న్యూ వాల్యూ టు అప్డేట్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ. ఒక న్యూ వాల్యూని అసైన్ చేస్తుంది అనమాట. ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీకి న్యూ వాల్యూని అసైన్ చేస్తే ఆటోమేటిక్గా ఓల్డ్ వాల్యూ వెళ్ళిపోయి న్యూ వాల్యూ అనేది అందులో స్టోర్ అయిపోతుంది. బ్రాకెట్ నోటేషన్ అనేది యూజ్ఫుల్ వెన్ ద ప్రాపర్టీ నేమ్ ఈజ్ డైనమిక్ ఆర్ కంటైన్స్ స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇలాంటప్పుడు ప్రాపర్టీ నేమ్ అనేది డైనమిక్ అయినప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ డాట్ కీస్ రిటర్న్స్ అండ్ ఎరే ఆఫ్ ప్రాపర్టీ నేమ్ అండ్ అలో ఇటరేషన్. ఎరే ఆఫ్ ప్రాపర్టీ నేమ్స్ అని చెప్పేసి నేమ్స్ని మనము చేంజ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ కీస్ ద్వారానే మనము ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని చేంజ్ చేయవచ్చు. ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ని మనము మాడిఫై చేయడం కోసం. ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ రిటర్న్స్ అండ్ ఎరే ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అన్నింటినీ కూడా మనం ఒకసారి చేంజ్ చేయడం కోసము. ఫర్ ఇన్ లూప్ ఇది హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ. ఇవి ఏంటంటే మనకి యాడ్ అండ్ రిమూవ్ చేసే మెథడ్స్ అన్నమాట. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాట్ నోటేషన్ అండ్ బ్రాకెట్ నోటేషన్ అండ్ ఆబ్జెక్ట్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. డాట్ నోటేషన్ ఇది ఒక ఆబ్జెక్ట్ ప్రాపర్టీ. బ్రాకెట్ నోటేషన్ కూడా ఆబ్జెక్ట్ ప్రాపర్టీ. ఇది ఎలా రాస్తారు? డాట్ నోటేషన్ అనే దాన్ని ఏమో మనకి ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ అని చెప్పేసి రాస్తారు. డాట్ యూజ్ చేసి రాయటం. బ్రాకెట్ నోటేషన్ అంటే బ్రాకెట్ యూజ్ చేసి రాయటం. ఆబ్జెక్ట్ బ్రాకెట్ లోపల ప్రాపర్టీ. ఇక్కడ డాట్ ప్రాపర్టీ, ఇక్కడ బ్రాకెట్ లోపల ప్రాపర్టీ. ఈ రాయటంలో డిఫరెన్స్ ఏంటి చూసినట్టయితే సింప్లర్ అండ్ మోర్ రీడబుల్. ఇది ఏంటంటే చాలా సింపుల్. డాట్ అని పెట్టాము, రాసేసాము. ఇది ఎక్కువ చూడటానికి కూడా ఈజీగా మనకి అండర్స్టాండ్ అవుతుంది. రీడబిలిటీ ఎక్కువ అనమాట. యూజ్డ్ వెన్ ద ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్, నో స్పేసెస్, స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నంబర్స్ అట్ స్టార్ట్. జస్ట్ ప్రాపర్టీ యొక్క నేమ్ని చూసుకొని ప్రాపర్టీ యొక్క నేమ్ని ఏం చేస్తుంది? యూజ్డ్ వెన్ ద ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఏ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. నేమ్ అనేది ప్రాపర్టీ యొక్క నేమ్ అనేది వ్యాలిడ్ అయినప్పుడు, కరెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే నో స్పేసెస్ ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి ఉండకూడదు. దీని మధ్యలో నేమ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. అప్పుడే ఇది యూజ్ చేసి మనము ఆ యొక్క ప్రాపర్టీ యొక్క కీస్ వాల్యూస్ని వాటిని మనము యాక్సెస్ చేయొచ్చు అనమాట ఈజీగా. కెనాట్ బి యూజ్డ్ ఫర్ డైనమిక్ ప్రాపర్టీ నేమ్స్. మనము డాట్ ప్రాపర్టీ ద్వారా మనము డాట్ నోటేషన్ ద్వారా యూజ్ చేయలేము, యాక్సెస్ చేయలేము. యూజ్ డాట్ నోటేషన్ వెన్ ప్రాపర్టీ నేమ్స్ ఆర్ నోన్ అండ్ వ్యాలిడ్. ఎప్పుడు ఇది యూజ్ చేస్తామంటే ప్రాపర్టీ నేమ్స్ అనేది మనకి తెలిసి ఉండాలి, అది వ్యాలిడ్ అయి ఉండాలి. అప్పుడే మనం దీన్ని యూజ్ చేస్తాం. బ్రాకెట్ నోటేషన్ యూజ్డ్ వెన్ ద ప్రాపర్టీ నేమ్ ఈజ్ స్టోర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్ వల్ల అయితే స్ట్రింగ్ లాగా స్టోర్ అయిందో, ప్రాపర్టీ నేమ్ అనేది ఒక స్ట్రింగ్ రూపంలో స్టోర్ అయిందో అప్పుడే ఈ యొక్క బ్రాకెట్ నోటేషన్ని మనము యూజ్ చేయగలము. అలోస్ డైనమిక్ ప్రాపర్టీ యాక్సెస్. ఇక్కడ ఏది డైనమిక్ ప్రాపర్టీని యాక్సెస్ చేయడానికి బ్రాకెట్ నోటేషన్ అనేది యూజ్ అవుతుంది. యూజ్ బ్రాకెట్ నోటేషన్ వెన్ డీలింగ్ విత్ డైనమిక్ ప్రాపర్టీ నేమ్స్ అండ్ ప్రాపర్టీ నేమ్స్ విత్ స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. బ్రాకెట్ నోటేషన్ ఇంకేం చేస్తుంది? డైనమిక్ ప్రాపర్టీ నేమ్స్ని వాటన్నిటిని కూడా ఇది యాక్సెస్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఇది డైనమిక్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయడం కోసమే బ్రాకెట్ నోటేషన్ని మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ క్లోన్ ఆర్ కాపీ అన్ ఆబ్జెక్ట్? క్లోన్ చేయడం అంటే కాపీ చేయడం అంటే క్లోన్ చేయడం. ఎలా చేస్తారు ఆబ్జెక్ట్ని కాపీ చేయాలన్నా క్లోన్ చేయాలన్నా? మనకి ఇక్కడ 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి క్లోన్ చేయాలన్నా కాపీ చేయాలన్నా ఆబ్జెక్ట్ని. అది చూసినట్టయితే ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అని చెప్పేసి ఈ మెథడ్ ద్వారా మనము కాపీస్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ద సోర్స్ ఆబ్జెక్ట్ టు ఏ న్యూ ఆబ్జెక్ట్. ఒరిజినల్ ఆబ్జెక్ట్ నుంచి న్యూ ఆబ్జెక్ట్లోకి మనము కాపీ చేయొచ్చు అనమాట. ఈ డాట్ అసైన్ అని చెప్పేసి ఈ మెథడ్ ద్వారా మనము ప్రాపర్టీస్ని ఒరిజినల్ ఓల్డ్ ఏదైతే సోర్స్ ఉందో ఆబ్జెక్ట్ ఉందో దాని ప్రాపర్టీస్ని మనము
కాపీ చేసి న్యూ ఆబ్జెక్ట్కి మనము అప్లై చేయొచ్చు అనమాట. ఇది ఆబ్జెక్ట్ డాట్ సైన్ డస్ నాట్ కాపీ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అనేది కాపీ చేయదు. ఇది ఓన్లీ పేరెంట్ ఏదైతే పేరెంట్ మెయిన్ ఆబ్జెక్ట్ ఉందో దాని యొక్క ప్రాపర్టీస్నే ఇది కాపీ చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే షాలో కాపీ అంటారు. దీన్ని ఏమంటారు? షాలో కాపీ. నెస్టెడ్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇది యాక్సెస్ చేయలేదు. ఓన్లీ ఏదైతే మెయిన్ ఆబ్జెక్ట్ ఉందో దాని యొక్క ప్రాపర్టీస్ని ఇది యాక్సెస్ చేయగలదు అనమాట, కాపీ చేయగలదు. నెక్స్ట్ స్ప్రెడ్ ఆపరేటర్. సింప్లర్ అండ్ క్లీనర్ వే టు కాపీ ఆబ్జెక్ట్ డస్ నాట్ కాపీ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. ఇది కూడా అంతే, మెయిన్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని మాత్రమే ఇది కాపీ చేసే గుణం కలిగి ఉంటుంది. దీన్ని ఏదైతే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ నా ఆబ్జెక్ట్ లోపల ఏదో ఇంకొక ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ని ఇది యాక్సెస్ చేయలేదు, ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని ఇది యాక్సెస్ చేయలేదు. దీన్ని కూడా ఇది ఇలా చేయడానికి కూడా షాలో కాపీ అని చెప్పేసి అంటారు. ఈ రెండు కూడా షాలో. థర్డ్ వన్ JSON డాట్ పార్స్ అండ్ JSON డాట్ స్ట్రింగిఫై కన్వర్ట్స్ ద ఆబ్జెక్ట్ టు ఏ JSON స్ట్రింగ్ అండ్ దెన్ పార్సెస్ ఇట్ బ్యాక్ ఇంటు ద న్యూ ఆబ్జెక్ట్. ఇది ఏం చేస్తుంది అంటే ఆబ్జెక్ట్ను ఒక JSON స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తాయి. ఇది JSON డాట్ పార్స్, JSON డాట్ స్ట్రింగ్. JSON డాట్ పార్స్ ఏం చేస్తుంది? స్ట్రింగ్ పార్స్లోకి ఆబ్జెక్ట్లోకి, JSON డాట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని స్ట్రింగ్లోకి ఇలాగా ఇది కన్వర్ట్ చేస్తుంటాయి అన్నమాట. రిమూవ్స్ ఫంక్షన్స్ అండ్ అన్డిఫైన్డ్ వాల్యూస్. ఇది ఏం చేస్తుంది? ఫంక్షన్స్ని కానీ అన్డిఫైన్డ్ వాల్యూస్ని రిమూవ్ చేసి ఓన్లీ ఆబ్జెక్ట్ని JSON స్ట్రింగ్లోకి, JSON స్ట్రింగ్ని ఆబ్జెక్ట్లోకి ఇవి కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. ఇది నెస్టెడ్ ప్రాపర్టీ, నెస్టెడ్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా ఇవి కాపీ చేయగలుగుతాయి. అందుకని దీన్ని డీప్ కాపీ అని చెప్పేసి ఉంటాం. దీన్ని డీప్ కాపీ అంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షాలో కాపీ అండ్ డీప్ కాపీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్? షాలో కాపీ, డీప్ కాపీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% అడుగుతారు ఈ క్వశ్చన్ని. $100 ఓన్లీ కాపీస్ ద టాప్ లెవెల్ ప్రాపర్టీ. షాలో కాపీ అంటే ఇందాక మనం చెప్పుకున్నాము, జస్ట్ మెయిన్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇది కాపీ చేయగలదు. నెస్టెడ్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇది కాపీ చేయలేదన్నమాట. అందుకే ఇది షాలో కాపీ అని చెప్పేసి అంటారు దీన్ని. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ నాట్ క్లోనడ్, దే స్టిల్ పాయింట్ టు ద సేమ్ మెమరీ లొకేషన్. ఇది అంతే. Modifying nested objects in the copy affects the original object. ఇది ఏం చేస్తుంది? మాడిఫైయింగ్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద కాపీ ఎఫెక్ట్స్ ద ఒరిజినల్ ఆబ్జెక్ట్లో ఉన్న ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని మాత్రమే ఇది మాడిఫై చేయగలుగుతుంది, ఓవర్రైడ్ చేయగలుగుతుంది. కానీ నెస్టెడ్ దాంట్లో ఉన్న వాటిని ఓవర్రైడ్ చేయగలుగుతుంది. డీప్ కాపీస్ ద ఎంటైర్ ఆబ్జెక్ట్ ఇంక్లూడింగ్ నెస్టెడ్ ఆబ్జెక్ట్. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఇది ఏం చేస్తుంది? ఎన్ని నెస్టెడ్ ఆబ్జెక్ట్ ఉన్నా సరే మెయిన్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని కాపీ చేస్తుంది. ఇది నెస్టెడ్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా ఇది కాపీ చేస్తుంది అనమాట. డీప్ కాపీ అంటారు. ఎందుకంటే దీన్ని డీప్ కాపీ అంటారు. డస్ నాట్ రిటర్న్ రిఫరెన్సెస్ టు ద ఒరిజినల్ ఆబ్జెక్ట్. ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్ని కాకుండా మొత్తాన్ని కూడా కాపీ చేస్తుంది. మాడిఫికేషన్స్ టు ద కాపీ డు నాట్ ఎఫెక్ట్ ద ఒరిజినల్ ఆబ్జెక్ట్. ఇది దీన్ని ఇలా కాపీ చేయడం వల్ల ఒరిజినల్ ఆబ్జెక్ట్ని ఇది ఏం చేస్తుంది? మాడిఫై చేయదు. ఒరిజినల్ ఆబ్జెక్ట్ అంతే వస్తుంది అనమాట. అంతే ఉంచేసి డీప్ అంటే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ని ఇది మాడిఫై చేస్తుంది అనమాట. ఒరిజినల్ అంతే ఉంటుంది, ఓన్లీ నెస్టెడ్ ఆబ్జెక్ట్నే ఇది మాడిఫై చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. ఒరిజినల్ కూడా ఇది కాపీ చేయగలదు, నెస్టెడ్ ఆబ్జెక్ట్ కూడా కాపీ చేయగలదు. అలాంటప్పుడు కాపీ చేసినప్పుడు మెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని అయితే ఇది మాడిఫై చేయదు. ఇది షాలో కాపీ అండ్ డీప్ కాపీ. వాట్ ఆర్ సెట్ అండ్ మ్యాప్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావాస్క్రిప్ట్? సెట్ అండ్ మ్యాప్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సెట్ ఆబ్జెక్ట్. సెట్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ దట్ అలౌస్ యూ టు స్టోర్ యూనిక్ వాల్యూస్ ఆఫ్ ఎనీ టైప్. ఇది ఏం చేస్తుంది అంటే స్టోర్ యూనిక్ వాల్యూస్ ఇందులో ఉన్న ఇప్పుడు మనకి ఒక అంటే మనకి డూప్లికేట్ వాల్యూ అది రాకుండా మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉంటే వాటిని ఏం చేస్తుంది? ఇగ్నోర్ చేసి ఓన్లీ యూనిక్ వాల్యూస్ని మాత్రమే ఇది కాపీ చేస్తుంది అనమాట. ఇది సెట్ ఆబ్జెక్ట్. యూనిక్ వాల్యూస్ని మాత్రమే కాపీ చేసి డూప్లికేట్ ఉంటే వాటిని అవే ఇగ్నోర్ చేస్తుంది అనమాట. ఒకటి 2 అనేది మనకి 2-3 సార్లు ఉంది, అవన్నీ ఒకసారి తీసుకుంటుంది, ఒకసారి తీసుకుని మిగతా సార్లు ఇగ్నోర్ చేస్తారు. అలాగా
డూప్లికేట్స్ని వాల్యూస్ని ఇగ్నోర్ చేసి యూనిక్ వాల్యూస్ని మాత్రమే కాపీ చేసే సెట్ ఆబ్జెక్ట్. స్టోర్ యూనిక్ వాల్యూస్ ఆఫ్ ఎనీ టైప్. ఇట్ కెన్ స్టోర్ primitive values or references to objects, and it automatically ensures that each value is unique within the set. If you try to add a duplicate value to a set, it will be ignored. Key features: unique values మాత్రం no duplicate తీసుకోవాలన్నమాట. ఆర్డర్లో ఇది ఆర్డర్లో ఉంచుతామన్నమాట. The values are iterated in the order of insertion. ఆర్డర్లో తీసుకుంటుంది అనమాట. ఆర్డర్లో ఇది ఉంచుకుంటుంది. మనకి ఆల్ఫాబెట్ ఆర్డర్ ఉంది కదా, ఆ టైప్లో. ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ కెన్ స్టోర్ ప్రిమిటివ్ వాల్యూస్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ, ప్రిమిటివ్ వాల్యూస్ మనకి నంబర్స్ ఉన్నాయి, స్ట్రింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా, అది ఏదైనా సరే ఇది తీసుకుంటాం. ఏదైనా సరే ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇది సెట్ ఆబ్జెక్ట్. మ్యాప్ ఆబ్జెక్ట్. మ్యాప్ ఈజ్ ఎ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ దట్ స్టోర్స్ కీ వాల్యూ పేర్స్. ఇది కూడా మ్యాప్, ఇది కూడా బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్. ఇది కూడా ఆల్రెడీ జావాస్క్రిప్ట్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్. ఇది స్టోర్స్ కీ వాల్యూ పేర్స్. ఇది కీ వాల్యూ పేర్స్ స్టోర్ చేస్తుంది. అన్లైక్ ఆబ్జెక్ట్స్ అంటే కీ వాల్యూ పేర్స్ ఉన్నాయంటే ఒక రకంగా చెప్పాలంటే ఆబ్జెక్ట్లో కూడా కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. విచ్ యూస్ స్ట్రింగ్స్ యాజ్ కీస్. ఇది ఏం చేస్తుంది, స్ట్రింగ్స్ని కీస్ లాగా యూజ్ చేస్తుంది అనమాట. ఏ మ్యాప్ కెన్ యూజ్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్. ఇది ఎనీ టైప్ ఆఫ్ కీస్ని మాత్రము స్ట్రింగ్స్ మాత్రం యూజ్ చేసి వాల్యూస్లో మాత్రము ఎనీ డేటా టైప్ని యూజ్ చేస్తుంది. ఎనీ డేటా టైప్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా సరే, ఎరేస్ కావచ్చు, దేనికైనా సరే ఇది వాల్యూస్లో మనము యూజ్ చేసుకోవచ్చు. ద కీస్ ఇన్ ఏ మ్యాప్ ఆర్ ఆర్డర్డ్ బేస్డ్ ఆన్ ఇన్సర్ట్ ఆర్డర్ని బట్టి ఇది తీసుకుంటుంది అనమాట. ఇది కూడా ఆర్డర్ బై తీసుకుంటుంది అనమాట. కీ ఫీచర్స్ ఆఫ్ మ్యాప్. కీ వాల్యూ పేరు తీసుకుంటుంది, ఇది ఆర్డర్లో తీసుకుంటుంది, ఎనీ టైప్ ఆఫ్ కీస్ని ఇది తీసుకుంటుంది అనమాట. సేమ్ అలానే ఇది సెట్ ఆబ్జెక్ట్ అండ్ మ్యాప్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ఈవెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్? హౌ ఆర్ ఈవెంట్స్ ట్రిగర్డ్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫ్రంట్-ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. ఫ్రంట్-ఎండ్ డెవలపర్ ఏ కంపెనీ అయినా సరే ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీ అడుగుతారు అన్నమాట. వాట్ ఆర్ ఈవెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్? An event is an action or occurrence that happens in the browser, such as a user clicking a button, submitting a form, pressing a key, or resizing the window. JavaScript provides event handlers to respond to these interactions dynamically. Event అంటే ఏంటంటే ఒక యాక్షన్ జరగటం. ఈవెంట్ is an action or occurrence that happens in the browser. ఒక యాక్షన్ని జరగటం, అది బటన్ క్లిక్ చేయడం అనుకుంటారా, లేకపోతే ఫామ్ సబ్మిషనా, లేకపోతే కీని ప్రెస్ చేయటమా, లేకపోతే విండోని రీసైజ్ చేయటమా, ఏదైనా సరే ఒక యాక్షన్ అనేది జరగటం, బ్రౌజర్లో ఒక యాక్షన్ అనేది జరగటాన్ని ఏమంటారంటే అది ఈవెంట్ అని చెప్పేసి అంటారు. ఈవెంట్ అని చెప్పేసి అంటారు. ఎన్నో డైనమిక్, ఇదంతా ఇది డైనమిక్. జావాస్క్రిప్ట్ అనేది ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తుంది, డైనమిక్గా ప్రొవైడ్ చేస్తుంది. ట్రిగరింగ్ ఈవెంట్స్ ఎలా ట్రిగ్గర్ అవుతాయి చూసినట్టయితే, ఫస్ట్ ఈవెంట్స్ కెన్ బి ట్రిగ్గర్డ్ బై ద యూజర్ ఆర్ బై జావాస్క్రిప్ట్ కోడ్ ఇట్సెల్ఫ్. అంతేగా ఈవెంట్స్ బటన్ క్లిక్ చేసేది ఎవరు, యూజర్ క్లిక్ చేస్తారు, జావాస్క్రిప్ట్ కోడ్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఈవెంట్స్ ట్రిగ్గర్ అవుతుంది. యూజర్ ఇనిషియేటెడ్ ఈవెంట్స్. దీస్ ఈవెంట్స్ ఆర్ ట్రిగ్గర్డ్ when the user interacts with the web page, such as clicking a button, typing the keyword, submitting the form. The browser automatically detects these actions and triggers the associated events. ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేశాడో, లేదా ఫామ్ సబ్మిట్ చేశాడో, లేదా ఏదైనా యాక్షన్ చేశాడో, అప్పుడు బ్రౌజర్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, దానికి సంబంధించిన ఒక యాక్షన్ని ఇస్తుంది అన్నమాట, ట్రిగ్గర్ చేస్తుంది. బ్రౌజర్ అనేది చేస్తుంటుంది అనమాట. ఇది ట్రిగ్గరింగ్ అవటం అన్నమాట. JavaScript initiated events. JavaScript can also trigger events programmatically using methods like dispatch event or using the click method or triggering a specific event. అయితే JavaScript మనకి కొన్ని ట్రిగ్గర్స్ని ప్రోగ్రామాటికల్ మెథడ్స్ మనకి ఇస్తుంది అనమాట. ఆ మెథడ్స్ ద్వారా ఇక్కడ ఈ యొక్క ఈవెంట్స్ని ట్రిగరింగ్ చేయొచ్చు అనమాట. అది ట్రిగరింగ్ చేసే విధానం అనమాట. వాట్ ఈజ్ ఆర్ ఈవెంట్స్? ట్రిగరింగ్ ఈవెంట్స్. ఇక్కడ మనకి ఈ యొక్క డయాగ్రామ్ చూసినట్టయితే మనకి ఫస్ట్ ఏం అవుతుంది, ఒక యూజర్ బటన్ క్లిక్ చేశాడు. క్లిక్ చేయగానే ఏమైంది, అక్కడ మనకి బ్రౌజర్ లోపల ఒక ఈవెంట్ అనేది ఫైర్ అయింది. బటన్ క్లిక్ చేయగానే
ఒక ఈవెంట్ ఫైర్ అయింది, ఒక యాక్షన్ అనేది ఫైర్ అయింది. అప్పుడే కోడ్ రన్ అవుతుంది అనమాట. ఆ బటన్కి మనం ఏమైతే ఫంక్షన్ రాసామో ఆ ఫంక్షన్ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది అది రన్ అవుతుంది. రన్ అయ్యి ఏం చేస్తుంది ఎమ్మటే ఆ రెస్పాన్స్ని ఇస్తుంది అనమాట. ఆ కోడ్ లోపల ఏముందో కన్సోల్ చేయమని ఇస్తే కన్సోల్ ఇస్తుంది, లేకపోతే మనకు వేరే పేజ్కి వెళ్ళాలని ఇస్తే వేరే పేజ్కి వెళ్తుంది. అలాగే మనకి అక్కడ అప్డేట్ అనేది జరుగుతుంది. బటన్ క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ ఫైర్ అయ్యి మనకి జావాస్క్రిప్ట్ కోడ్ రన్ అయ్యి మనకి ఒక అప్డేట్ అనేది రావటాన్ని ఏమంటారంటే ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వటం అని చెప్పేసి మనకు ఇక్కడ అంటారు. ఇది ఈవెంట్స్ అండ్ ట్రిగరింగ్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్? ఇలా ఈవెంట్స్ ట్రిగ్గర్ అవడం అనేది జరుగుతున్నప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి జావాస్క్రిప్ట్లో. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. అవి ఏంటని చూసినట్టయితే మనకి మౌస్ ఈవెంట్స్, మౌస్ ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్, ఫామ్ ఈవెంట్స్, విండో ఈవెంట్స్ అండ్ టచ్ ఈవెంట్స్. టచ్ ఈవెంట్స్ అయితే మనకి ఇది డెస్క్టాప్ కాదు, ఇది మొబైల్కి, ఐప్యాడ్కి, వాటికి ఉంటాయి. ఇది వాటికి ఉంటాయి అన్నమాట. అయితే మౌస్ ఈవెంట్స్, మౌస్ ద్వారా మనము కొన్ని ఈవెంట్స్ చేస్తాం. అంటే ఏంటి అవి? క్లిక్, డబల్ క్లిక్, మౌస్ ఓవర్, మౌస్ అవుట్, మౌస్ డౌన్, మౌస్ అప్, ఇవన్నీ మౌస్ సంబంధించిన ఈవెంట్స్, మౌస్తో మనము చేసే ఈవెంట్స్. కీబోర్డ్స్ సంబంధించినవి కీ డౌన్, కీ అప్, కీ ప్రెస్, ఇవన్నీ చేసినప్పుడు కొన్ని ఈవెంట్ ట్రిగ్గర్ అవుతాయి అన్నమాట. ఈవెంట్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. ఇవి ఫామ్ ఈవెంట్స్, ఫామ్ సబ్మిట్ చేయడం, ఈవెంట్ ఇన్పుట్ చేంజ్, ఇన్పుట్ ఫోకస్ చేయడం, బ్లర్ చేయడం, ఇవన్నీ ఫామ్ సంబంధించిన ఫామ్ ఈవెంట్స్. విండో లోడ్ అవటము, విండో రీసైజ్ చేయడము, విండో స్క్రోల్ చేయడము, విండో అన్లోడ్ చేయడం, ఇవన్నీ విండోకి సంబంధించిన ఈవెంట్స్. టచ్ స్టార్ట్, టచ్ మూవ్, టచ్ హ్యాండ్, టచ్ అండి, ఇదేంటంటే మొబైల్కు, ఐప్యాడ్కి సంబంధించినవి. ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్. వాట్ ఈస్ ఈవెంట్ హ్యాండ్లింగ్? ఎక్స్ప్లెయిన్ కామన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ బేస్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈవెంట్, వాట్ ఈస్ ఈవెంట్ ఒకటి, రెండోది ఈవెంట్ హ్యాండ్లింగ్ ఒకటి. ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ జావాస్క్రిప్ట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ డిటెక్టింగ్ అండ్ రెస్పాండింగ్ టు యూజర్ ఇంటరాక్షన్ సచ్ యాజ్ క్లిక్స్, కీ ప్రెసెస్ ఆర్ ఫామ్ సబ్మిషన్స్. ఇది కూడా ఈవెంట్ హ్యాండిల్ అవటం, ఈవెంట్ హ్యాండిల్ చేయటం. క్లిక్ చేసినప్పుడు మనకి యాక్షన్కి ఇంటరాక్ట్ అవటం, వేరేది ఏమన్నా ఇంటరాక్షన్ జరగటం అనమాట. ఇది రెస్పాండ్ అవటం, బ్రౌజర్ నుంచి యూజర్ ఏదైతే ఈవెంట్ హ్యాండ్లింగ్ చేశాడో దాన్ని బ్రౌజర్ నుంచి రెస్పాండ్ రావటం. ఇలాగ వెబ్ పేజ్లో మనకి డిఫరెంట్ టైప్లో మనము ఇలాగ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది చేస్తుంటాం. క్లిక్లో చేయొచ్చు, కీ ప్రెస్లో చేయొచ్చు, ఫామ్లో సబ్మిట్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అనమాట. కామన్ ఈవెంట్ హ్యాండ్లింగ్స్ మెథడ్స్ ఏముంటాయని చూసినట్టయితే మనకి ఫస్ట్ HTML ఈవెంట్స్, DOM ప్రాపర్టీస్ అండ్ ఈవెంట్ లిమిట్స్. HTML ఈవెంట్స్ అంటే ద ఈవెంట్ ఈజ్ డైరెక్ట్లీ యాడెడ్ టు ద HTML ఎలిమెంట్ యూజింగ్ ద అన్ యాట్రిబ్యూట్. మనం డైరెక్ట్ HTML ఎలిమెంట్స్ ఏముంటాయి మనకి? బటన్, యాంకర్ ట్యాగ్, ఇమేజ్, పీ ట్యాగ్, స్పాన్ ట్యాగ్, ఇవి HTML ఎలిమెంట్స్. డైరెక్ట్గా మనం బటన్కి ఒక ఈవెంట్ రాసాము, ఆన్ క్లిక్ ఈవెంట్ రాసాము, ఆన్ క్లిక్ చేసినప్పుడు ఒక ఎలర్ట్ రావాలని చెప్పేసి రాసాము. ఇదేంటంటే డైరెక్ట్ HTML ఈవెంట్కి రాయడం. ఇదొక ఈవెంట్ హ్యాండ్లింగ్. DOM ప్రాపర్టీస్ అంటే we set an event handler using JavaScript by assigning a function to a DOM property. మనం ఫంక్షన్ రాసాము, ఒక ప్రాపర్టీ తీసుకున్నాము, ఇది ఒక ఐడి, ఒక బటన్ కానీ ఒక ఏదైనా HTML ఎలిమెంట్ మీద ఒక ఐడి యూజ్ చేసి మనం ఒక DOM ప్రాపర్టీస్ అంటే ఏమంటే మనకి ఇక బ్రౌజర్లో మనకి ఏదైతే DOM ట్రీలో మనకి హెడ్లో, బాడీలో మనకి ఉండే ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్ అన్నీ, ప్రాపర్టీస్ అన్నీ అవన్నీ DOM ప్రాపర్టీస్. వాటిని టార్గెట్ చేస్తూ వాటిని యూజ్ చేసుకొని మనము ఏదైతే మనము జావాస్క్రిప్ట్ రాస్తామో ఆ జావాస్క్రిప్ట్ రాసి దాన్ని యూజ్ చేస్తామో దాన్ని DOM ప్రాపర్టీస్ అని చెప్పేసి అంటారు. DOM ప్రాపర్టీ ఈవెంట్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి అంటారు. ఈవెంట్ లిజనర్స్. An event listener listens for a specific event on an element and executes a function when the event occurs. ఈవెంట్ లిజనర్స్ ద్వారా, ఈవెంట్ లిజనర్స్ అనేవి మనకి జావాస్క్రిప్ట్లో ఉంటాయి. యాడ్ ఈవెంట్ లిజనర్, రిమూవ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని వాటితో మనం ఈవెంట్ని హ్యాండిల్ చేయడం. ఇలాగా ఈ యొక్క ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అనేవి మనకి జావాస్క్రిప్ట్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఈవెంట్ ఆబ్జెక్ట్ ఇన్ జావాస్క్రిప్ట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది చెప్పేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈవెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ an automatically passed object to an event handler
function whenever an event occurs. So it contains all the details and the information about the event that was triggered. This includes data like the type of event, the element that triggered the event, the mouse position and many other properties. ఒక ఈవెంట్ మనం హ్యాండ్లింగ్ చేసినప్పుడు, ఒక ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అయినప్పుడు ఆ ఈవెంట్లో చాలా మనకి ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఈవెంట్ ఆబ్జెక్ట్ ఇది అన్ ఆటోమేటికల్లీ పాస్డ్ ఆబ్జెక్ట్ టు అన్ ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ వెనెవర్ అన్ ఈవెంట్ ఆక్యూర్స్. ఎప్పుడైతే ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అయిందో అప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది అనమాట. అందులో ఆ ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అందులో. ఏమేమి ఉంటాయి చూసినట్టయితే ఈవెంట్ టైపు, ఈవెంట్ టార్గెట్, ఎలిమెంట్, పొజిషన్, ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, ఇలాగ మనకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి ఈవెంట్ సంబంధించి. వెనెవర్ ఎనీ ఈవెంట్ ఈజ్ ట్రిగర్డ్ ద బ్రౌజర్ ఆటోమేటికల్లీ creates an event object and passes it as an argument to the event handler. ఈవెంట్ హ్యాండ్లర్కి ఇది ఏం చేస్తుంది, ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసి ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు ఈవెంట్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అనేది హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. ద ఈవెంట్ ఆబ్జెక్ట్ కంటైన్స్ వేరియస్ ప్రాపర్టీస్, చాలా ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. ఇలాంటి ప్రాపర్టీస్ అనమాట, ఇలాంటి ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. యూ కెన్ మ్యానిపులేట్ ఈవెంట్స్ యూజింగ్ మెథడ్స్ లైక్ ప్రివెంట్ డిఫాల్ట్, స్టాప్ propagation to change their default behavior and control the flow. ఇలాంటి ప్రివెంట్ డిఫాల్ట్ అండ్ స్టాప్ ప్రాపగేషన్ అనే ఈ మెథడ్స్ ఏం చేస్తాయంటే ఈవెంట్స్ మనం యూజ్ చేసినప్పుడు మెథడ్స్ వాటి యొక్క డిఫాల్ట్ బిహేవియర్ని ఇవి కంట్రోల్ చేస్తాయి. కంట్రోల్ చేస్తాం. ఇది ఈవెంట్ ఆబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. వాట్ ఈస్ ఈవెంట్ డెలిగేషన్ ఇన్ జావాస్క్రిప్ట్? Event delegation is a technique in JavaScript where a single event listener is attached to a parent element rather than multiple child elements. This technique takes advantage of the event bubbling mechanism, allowing the parent element to listen for events that occur on its descendants. ఇది ఏమవుతుందంటే మనకి ఈవెంట్ డెలిగేషన్ అంటే ఇక్కడ ఈవెంట్ బబ్లింగ్ మెకానిజం అనేది యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో ఎలా అంటే ఒక సింగిల్ ఈవెంట్లో ఇద్దరు మనం తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక యూఎల్ తీసుకున్నాం, అనాటర్ లిస్ట్, దాంట్లో లిస్ట్ ఐటమ్ తీసుకున్నాము. ఇది పేరెంట్, యూఎల్ అనేది ఇది పేరెంట్, ఇది లిస్ట్ ఐటమ్స్ 1 2 3 4 అనేది ఇవి చైల్డ్. ఇక్కడ మనం ఫంక్షన్లో కూడా రాసాం మనం అటాచ్ ద ఈవెంట్ లెజనర్ టు ద పేరెంట్ ఎలిమెంట్. మనం ఏం చేస్తాం, ఈవెంట్ లెజనర్ని మనము జస్ట్ పేరెంట్కే రాసాము, ఈ అనాటర్ లిస్ట్కి రాసాము, ఎల్ఐకి రాలేదు, జస్ట్ దానికే రాసాం. కానీ మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ నేమ్ అది మనం ఏమైతే క్లిక్ చేసామో ఇక్కడ ఎల్ఐ క్లిక్ చేసామో ఇది సేమ్ మనకి యాక్షన్ అనేది యూఎల్కి మనం రాసినా సరే దాని యొక్క ఈవెంట్ లెజనర్ ఇక్కడ ఎల్ఐలో ఉన్న ఈ 1 2 3 4 అనే ఐటమ్స్ కూడా ఇది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. చెక్ ఇఫ్ ద క్లిక్డ్ టార్గెట్ ఈజ్ అన్ ఎల్ఐ ఎలిమెంట్. అంటే నెక్స్ట్ మనం పేరెంట్కే రాసాము యాక్షన్, ఒక ఫంక్షన్, క్లికబుల్ ఫంక్షన్, కానీ దానిలో ఉన్న చైల్డ్లకు కూడా అది అప్లై అవుతుంది అన్నమాట. దీన్నే ఏమంటారు, ఈవెంట్ డెలిగేషన్ చెప్పేసి అంటారు. దిస్ టెక్నిక్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఈవెంట్ బబ్లింగ్ మెకానిజం. ఈవెంట్ బబ్లింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. అలాంటి కాన్సెప్టే ఇది ఈవెంట్ డెలిగేషన్. మన పేరెంట్కే ఇస్తాం జస్ట్ ఆ యొక్క యాక్షన్, కానీ దాని లోపల ఉన్న చైల్డ్ కూడా అది ఆటోమేటిక్గా తీసేసుకుంటాయి అన్నమాట. యూజెస్ ఆఫ్ ఈవెంట్ డెలిగేషన్: పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్, హ్యాండ్లింగ్ డైనమిక్ ఎలిమెంట్స్. పర్ఫార్మెన్స్ ప్రతిదానికి ఒక ఎల్ఐకి ఎన్ని ఎల్ఐలు ఉంటే అన్ని ఫంక్షన్స్ రాయక్కర్లా, ఎన్ని ఈవెంట్లు అయితే రాయక్కర్లా. రాయటం వల్ల ఏమవుతుందంటే కోడ్ ఎక్కువైపోతుంది, లోడ్ ఎక్కువైపోతుంది, స్లో అయిపోతుంది అప్లికేషన్. జస్ట్ మనం యూఎల్కి రాస్తే పేరెంట్కి ఆటోమేటిక్గా అన్నిటికి తీసుకుంటుంది కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. డైనమిక్ ఎలిమెంట్స్ అంటే మనకి యూఎల్ ఒక్కటే స్టాటిక్ ఉంది, మనకి లోపల వచ్చే ఎల్ఐలన్నీ కూడా డైనమిక్. అవి మనం డైరెక్ట్గా మనకి కోడ్లో ఉండవు, అవి డైనమిక్గా వస్తాయి, జనరేట్ అవుతాయి. మరి దానికి రాయాలంటే కష్టం కదా, అప్పుడు వస్తే పేరెంట్కి రాస్తే సరిపోతుంది. మనం పేరెంట్ రాస్తే ఆటోమేటిక్గా డైనమిక్గా జనరేట్ అయిన తర్వాత వాటికి కూడా ఇది అప్లై అయిపోతుంది. ఇది ఈవెంట్ డెలిగేషన్ యొక్క యూఎస్ అనమాట. వాట్ ఆర్ ద ఈవెంట్ ప్రాపగేషన్ అండ్ స్టాప్ ఈవెంట్ ప్రాపగేషన్ ఇన్ జావాస్క్రిప్ట్?
ఈవెంట్ ప్రాపగేషన్ ఇన్ జావాస్క్రిప్ట్ రిఫర్స్ టు ద వే ఈవెంట్స్ ట్రావెల్. ఈవెంట్ ప్రాపగేషన్ అంటే ఏంటి? ఈవెంట్స్ ట్రావెల్ అవుతాయి. టాప్ టు బాటము, బాటమ్ టు టాపు. ఈవెంట్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. త్రూ ద డోమ్ ట్రీ వెన్ ఈవెంట్ ఆర్కిటెక్చర్ ఇట్ డిటర్మైన్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ పేరెంట్ అండ్ చైల్డ్ ఎలిమెంట్స్. దెర్ ఆర్ 3 phases. పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్. ఇవి ఏమవుతాయంటే ఈవెంట్స్ అనేవి ట్రిగర్ అయినప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటాయి. దీన్నే ఈవెంట్ ప్రాపగేషన్ అని చెప్పేసి అంటారు. ఆ యొక్క ట్రావెల్ అవ్వకుండా ఆపటాన్ని ఈవెంట్ ప్రాపగేషన్, స్టాప్ ఈవెంట్ ప్రాపగేషన్ అంటారు. ట్రావెల్ అవ్వటాన్ని ఈవెంట్ ప్రాపగేషన్ అంటారు. ఆ ట్రావెల్ అవ్వకుండా ఆపటాన్ని స్టాప్ ఈవెంట్ ప్రాపగేషన్ అని చెప్పేసి అంటారు అనమాట. అయితే మనం చూసినట్టయితే ఫస్ట్ అందులో ఈవెంట్ ప్రాపగేషన్లో మనకి ముఖ్యంగా ఏముంటాయంటే క్యాప్చరింగ్ ఫేజ్, తర్వాత టార్గెట్ ఫేజ్, తర్వాత బబ్లింగ్ ఫేజ్ అని చెప్పేసి 3 ఫేజ్లు ఉంటాయి. క్యాప్చరింగ్ ఫేజ్ అంటే టాప్ టు బాటమ్. ద ఈవెంట్ స్టార్ట్స్ ఎట్ ద టాప్ మోస్ట్ యాన్సెస్టర్ అండ్ మూవ్స్ డౌన్ టు ద టార్గెట్ ఈవెంట్. ఇది పేరెంట్ టు చైల్డ్కి, పైనుంచి కిందకి ఇది ఈ ఫేజ్. ఇది క్యాప్చరింగ్ అనేది, ఈవెంట్ క్యాప్చరింగ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది ఈవెంట్ ప్రాపగేషన్లో. నెంబర్ 2 టార్గెట్ ఫేజ్. ఎట్ ద ఎలిమెంట్ ద ఈవెంట్ రీచెస్ ద యాక్చువల్ ఎలిమెంట్ వేర్ ఇట్ వాజ్ ట్రిగ్గర్డ్. ఎక్కడైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ వరకు ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది. బబ్లింగ్ ఫేజ్, బాటమ్ టు టాప్. ఇది బాటమ్ టు టాప్ బబ్లింగ్ ఫేజ్. క్యాప్చరింగ్ అంటే టాప్ టు బాటమ్. ద ఈవెంట్ స్టార్ట్స్ ఎట్ ద టార్గెట్ ఎలిమెంట్ అండ్ మూవ్స్ అప్ త్రూ ఇట్స్ యాన్సెస్టర్. ఎక్కడైతే మనం టార్గెట్ ఈవెంట్ రాసామో, ట్రిగ్గర్ చేసామో, అక్కడ నుంచి ఇది టాప్కి అంటే పేరెంట్, గ్రాండ్ పేరెంట్ అలా పైకి ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఈవెంట్ ప్రాపగేషన్, క్యాప్చరింగ్, టార్గెట్ ఫేజ్ అండ్ బబ్లింగ్ ఫేజ్. స్టాప్ ఈవెంట్ ప్రాపగేషన్ అంటే బబ్లింగ్ని, క్యాప్చరింగ్ని స్టాప్ చేయడం. అదేంటి ఈవెంట్ డాట్ స్టాప్ ప్రాపగేషన్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. దీని ద్వారా ఈ యొక్క ట్రావెల్ అనేది ఈవెంట్ ట్రావెల్ ఏదైతే ఉందో, ట్రావెల్ అంటే ఈవెంట్ ప్రాపగేషన్ ఏదైతే ఉందో, క్యాప్చరింగ్, బబ్లింగ్ ఇవన్నీ కూడా స్టాప్ చేయొచ్చు అనమాట. స్టాప్స్ ఆల్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఈవెంట్ డాట్ స్టాప్ ఇమీడియట్ ప్రాపగేషన్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది. ఈ మెథడ్ ఏం చేస్తుంది? అన్ని ఈవెంట్ హ్యాండ్లర్స్ని కూడా స్టాప్ చేస్తుంది. అది ఎలాంటి ఈవెంట్ హ్యాండ్లర్ సరే స్టాప్ చేస్తుంది. ఇది ఏంటంటే ఈవెంట్ ప్రాపగేషన్ అండ్ స్టాప్ ఈవెంట్ ప్రాపగేషన్. వాట్ ఈస్ ఈవెంట్ బబ్లింగ్ ఇన్ జావాస్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈవెంట్ బబ్లింగ్ ఈజ్ ఏ బిహేవియర్ ఇన్ జావాస్క్రిప్ట్ వేర్ అన్ ఈవెంట్ ట్రిగ్గర్డ్ ఆన్ ద చైల్డ్ ఎలిమెంట్ bubbles up through its parent elements in the DOM hierarchy అనమాట. అంటే ఇది ఈవెంట్ బబ్లింగ్ అంటే ఏంటి? బబ్లింగ్ అంటే మనకు తెలుసు, బబుల్స్ మనం ఉఫ్ అని చెప్పేసి మన బాటిల్లో బబుల్స్ వస్తుంటే పైకి అలా బబుల్స్ వెళ్తూ ఉంటాయి కింద నుంచి పైకి. ఈవెంట్ ట్రిగరింగ్ కూడా ఇది ఏమవుతుందంటే కింద నుంచి చైల్డ్ నుంచి పేరెంట్కి, పేరెంట్ నుంచి గ్రాండ్ పేరెంట్కి అలాగా ట్రావెల్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈవెంట్ ట్రిగర్స్ మనం ఓన్లీ జస్ట్ ఏం చేస్తాము, ఒక చైల్డ్కే ఇస్తాము మనం ఈవెంట్. అది ఏమవుతుంది, చైల్డ్ నుంచి పేరెంట్కి కూడా ట్రావెల్ అవుతుంది అనమాట. ఇది ఈవెంట్ బబ్లింగ్ బిహేవియర్, ఈవెంట్ బబ్లింగ్ అని చెప్పేసి అంటారు. ఇట్ మీన్స్ దట్ వెన్ అన్ ఈవెంట్ ఆక్యూర్స్ ఆన్ నెస్టెడ్ ఎలిమెంట్, ఇట్ ఫస్ట్ ట్రిగ్గర్స్ ఆన్ దట్ ఎలిమెంట్, దెన్ మూవ్స్ అప్ టు ఇట్స్ పేరెంట్, దెన్ ద గ్రాండ్ పేరెంట్ అండ్ సో. ఇలాగా చైల్డ్ నుంచి పేరెంట్, తర్వాత గ్రాండ్ పేరెంట్, ఇలాగా మనకి బబుల్స్ లాగా ఇది బాటమ్ నుంచి టాప్కి ఈవెంట్స్ అనేవి బబ్లింగ్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అన్నమాట. యూజెస్ ఆఫ్ ఈవెంట్ బబ్లింగ్. ఈవెంట్ డెలిగేషన్లో, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్లో, ఈజీఆర్ డామ్ మ్యానిపులేట్ చేయడంలో ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అర్థం. వాట్ ఈస్ ఈవెంట్ క్యాప్చరింగ్ ఇన్ జావాస్క్రిప్ట్? ఈవెంట్ capturing is the process in JavaScript where an event is handled starting from the highest level ancestor, the root of the DOM tree, and moving down to the target element. Just event bubbling ki ఇది ఆపోజిట్. పేరెంట్కి మనము ఏదైతే ఒక పేరెంట్కి ఈవెంట్ హ్యాండ్లింగ్ చేశామో అది ఆ యొక్క ఈవెంట్ అనేది పేరెంట్ నుంచి చైల్డ్కి, చైల్డ్ నుంచి గ్రాండ్ చైల్డ్కి ఇలా ట్రావెల్ అవుతుంది అనమాట. ఇలా ట్రావెల్ అవుతుంది. దీన్నే ఈవెంట్ క్యాప్చరింగ్ అని చెప్పేసి ఉంటాం. హై లెవెల్ నుంచి
లో లెవెల్కి, పేరెంట్ నుంచి చైల్డ్కి, మూవింగ్ డౌన్ టాప్ నుంచి డౌన్కి అనమాట. ఇది ఈవెంట్ క్యాప్చరింగ్. ఈవెంట్ క్యాప్చరింగ్ నోన్స్ అది ఈవెంట్ ట్రిక్లింగ్ అని చెప్పేసి అంటారు. వన్ ఆఫ్ ద టూ ఫేసెస్ ఈవెంట్ ప్రాపగేషన్ జావాస్క్రిప్ట్, వేర్ an event moves from the root element down to the target element before bubbling up. Event capturing moves top down from parent to child before bubbling up. It's not enabled by default. You must set the third argument of add event listener true. ఇది డిఫాల్ట్గానే జరగదు. మనము ఎప్పుడైతే యాడ్ ఈవెంట్ లిజర్ రాసామో దానికి ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి, ట్రూ అని చెప్పేసి పాస్ చేయాలి. పాస్ చేస్తే ఇది ఈవెంట్ క్యాప్చరింగ్ అనేది జరుగుతుంది. యూజ్డ్ ఇన్ రేర్ కేసెస్ వేర్ యూ నీడ్ టాప్ డౌన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ బిఫోర్ ద టార్గెట్ ప్రాసెస్ ద ఈవెంట్. మనం ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మనము దీన్ని చేస్తాము. తర్వాత కొన్ని రిక్వైర్మెంట్స్ మాత్రమే మనం చేస్తాము. డిఫాల్ట్ అయితే దీన్ని చేయకూడదు, చేయమన్నమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ మెథడ్ ఇన్ జావాస్క్రిప్ట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ మెథడ్ ప్రివెంట్స్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ an event from occurring without stopping event propagation. ఇది ఏం చేస్తుంది? ఈవెంట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది ఆల్రెడీ ఈవెంట్స్కి కొన్ని డిఫాల్ట్ బిహేవియర్స్ ఉంటాయి అన్నమాట. క్లిక్ చేయగానే కొన్ని డిఫాల్ట్ యాక్షన్స్ ఉంటాయి అక్కడ. ఆ యొక్క డిఫాల్ట్ యాక్షన్స్ని ఇది ఏం చేస్తుంది? ఇది ఆపేస్తుంది, పని చేయకుండా చేస్తుంది అనమాట. ఇది రాసేస్తే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ మెథడ్ని యూజ్ చేస్తే ఆ యొక్క డిఫాల్ట్ బిహేవియర్స్ అన్నింటినీ మనం స్టాప్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. యూజెస్ ఆఫ్ ప్రివెంట్ డిఫాల్ట్: ప్రివెంటింగ్ ఫామ్ సబ్మిషన్లో కంపల్సరీ యూజ్ చేయాలి. లేకపోతే మనం ఇది రాయకపోతే ఆటోమేటిక్గా ఇక్కడ డేటా ఇచ్చినా ఇవ్వకపోయినా ఫామ్ అనే సబ్మిషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. పేజ్ అనేది రీలోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ప్రివెంటింగ్ రైట్ క్లిక్ కాంటెక్స్ట్ మేము రైట్ క్లిక్ మనం ఎప్పుడైతే వెబ్ బ్రౌజర్లో మన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు రైట్ క్లిక్ని మనము ఒకవేళ ప్రివెంట్ చేయాలంటే స్టాప్ చేయాలంటే దీన్ని వాడతాము. ప్రివెంటింగ్ లింక్ నావిగేషన్ లింక్ మనకు లేదానికి లింక్ లేకపోయినా సరే మనము అది ఆటోమేటిక్గా మనం హ్యాష్ ఇవ్వగానే అది పేజ్ రిఫ్రెష్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. దాన్ని ఆపాలంటే డిజబుల్ చేయాలంటే ఈ యొక్క ప్రివెంట్ డిఫాల్ట్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. ప్రివెంటింగ్ కీబోర్డ్ షార్ట్కట్స్ని కూడా దీని ద్వారా మనము స్టాప్ చేయొచ్చు అనమాట. ఇది ప్రివెంట్ డిఫాల్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కీవర్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ జావాస్క్రిప్ట్? దిస్ కీవర్డ్ గురించి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ జావాస్క్రిప్ట్ దిస్ కీవర్డ్ రిఫర్స్ టు ద ఎలిమెంట్ దట్ ట్రిగర్డ్ ద ఈవెంట్ వెన్ యూజ్డ్ ఇన్సైడ్ అన్ ఈవెంట్ లిజనర్. దిస్ కీవర్డ్ రిఫర్స్ టు ద ఎలిమెంట్ దట్ ద ఈవెంట్ హ్యాండ్లర్ ఈజ్ అటాచ్డ్ టు. అంటే మనము దిస్ కీవర్డ్ అనేది యూజ్ చేసేటప్పుడు ఈవెంట్ హ్యాండ్లింగ్ లోపల ఈవెంట్ ట్రిగరింగ్ లోపల ఏదైతే ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నామో ఎలిమెంట్ని ఆ ఎలిమెంట్కి సంబంధించినది అని చెప్పడం కోసము ఇక్కడ దిస్ అనే కీవర్డ్ని మనము యూజ్ చేస్తుంటాము ఈవెంట్ హ్యాండ్లర్స్ లోపల. యూజ్ ఆఫ్ దిస్ ఇన్ అన్ ఈవెంట్ లిజనర్: when the button is clicked, this refers to button id my button. కింద ఎగ్జాంపుల్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్లో బటన్ ఐడి మై బటన్ అని చెప్పేసి HTML ఎలిమెంట్ ఉంది ఇక్కడ. బటన్ ఇక్కడ ఐడి ఇచ్చినా మనము అయితే ఈ యొక్క డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో మనము ఈ యొక్క బటన్ యొక్క ఐడిని మనము కాల్ చేసే దానికి యాడ్ ఈవెంట్ దాన్ని మనము యాడ్ చేసాం. అయితే దీని లోపల మనము దిస్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి ఎల్లో ఇచ్చినాము. అంటే దేని యొక్క ఈ యొక్క ఏదైతే మనము ఐడిని కాల్ చేసామో ఐడి ఎక్కడ ఉంది అని చెప్పేసి ఈ యొక్క బటన్కి ఉంది. అంటే ఈ బటన్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కలర్ని మనము ఎల్లో చేస్తున్నాం అనమాట. అంటే దిస్ అనేది దానికి సంబంధించిన ఎలిమెంట్ సంబంధించిన అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం. ఇట్ అలర్ట్స్ బటన్ అండ్ చేంజెస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. అంతే, సేమ్ దానిదే మనం కలర్ చేంజ్ చేస్తాం అనమాట. యూజింగ్ దిస్ ఇన్సైడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్, ఇఫ్ వీ అటాచ్ ద సేమ్ ఈవెంట్ listener to multiple elements, this will always refer to the one that was clicked.
మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ కూడా ఈ దిస్ కీవర్డ్‌ని మనం యూజ్ చేసి రాస్తే ఏమవుతాయంటే, ఏదైతే మనం క్లిక్ చేస్తున్నామో, ఆ మల్టిపుల్ ఎలిమెంట్స్‌లో ఏదైతే మనము యూజ్ చేస్తున్నామో, ఆటోమేటిక్‌గా దానికి సంబంధించినది అని చెప్పేసి అది అర్థం చేసుకొని, దానికి సంబంధించిన ఆ ఫంక్షన్‌ని అది ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. ఇది దిస్ అని చెప్పేసి కీవర్డ్ యొక్క అర్థం. How to add and remove an event handler from an element in JavaScript. జావాస్క్రిప్ట్ అంటే HTML ఎలిమెంట్స్‌కి మనము ఈవెంట్ హ్యాండ్లర్‌ని యాడ్ చేస్తాం, రిమూవ్ చేస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్. జావాస్క్రిప్ట్ ప్రొవైడ్స్ మల్టిపుల్ వేస్ టు యాడ్ అండ్ రిమూవ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఫ్రమ్ ఎలిమెంట్స్. 2 టైప్స్ ఆఫ్ మెయిన్ థింగ్స్ ఉంటాయన్నమాట. మెయిన్ మెథడ్స్ యాడ్ ఈవెంట్ లిజనర్స్‌లో. ఒకటి యాడ్ ఈవెంట్ లిజనర్, రెండవది రిమూవ్ ఈవెంట్ లిజనర్. యాడ్ ఈవెంట్ లిజనర్ అంటే ఏం చేస్తదంటే, ఒక HTML ఎలిమెంట్‌కి ఒక ఈవెంట్ హ్యాండ్లర్‌ని యాడ్ చేస్తుంది. రిమూవ్ ఈవెంట్ లిజనర్ అంటే ఆ HTML ఎలిమెంట్‌కి మనం ఏదైతే ఈవెంట్ లిజనర్‌ని యాడ్ చేసామో దాన్ని రిమూవ్ చేస్తుంది. ఇవి ఇలాగ మనకి 2 టైప్స్‌లో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్, వాట్ ఈస్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ జావాస్క్రిప్ట్ అండ్ వై ఈస్ ఇట్ ఇంపార్టెంట్? ఎర్రర్ హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎర్రర్ హ్యాండ్లింగ్ Error handling in JavaScript is the process of detecting, catching, and responding to runtime errors to prevent application crashes and ensure a smooth user experience. ఎర్రర్స్ అనేవి కంపల్సరీగా వస్తాయండి. మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం ప్రోగ్రామాటికల్‌గా, డైనమిక్‌గా ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఆ ఎర్రర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎర్రర్‌ని డిటెక్ట్ చేయాలి, ఎర్రర్‌ని క్యాచ్ చేయాలి, ఎర్రర్‌కి రెస్పాండింగ్ అనేది చేయాలి. ఆ ఎర్రర్‌ని ప్రివెంట్ చేయడం కోసము, అంటే అప్లికేషన్‌ని స్మూత్‌గా రన్ అయ్యేటట్టు మనము చేయటం కోసము ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చేయవలసి ఉంటుంది. వై అండ్ హ్యాండిల్ ఎర్రర్స్. యూజ్ మీనింగ్‌ఫుల్ ఎర్రర్ మెసేజెస్. ఆల్వేస్ ప్రొవైడ్ క్లియర్ అండ్ డిస్క్రిప్టివ్ ఎర్రర్ మెసేజెస్ టు హెల్ప్ విత్ డిబగ్గింగ్. మనం ఎర్రర్ మెసేజ్ ఎలా ఇవ్వాలంటే, దానికి సంబంధించిన, అంటే దానికి ఈజీగా అర్థమయ్యేటట్టు, ఈ ఎర్రర్ దీనికి సంబంధించింది, ఈ ఎర్రర్ దీనికి సంబంధించింది చెప్పేసి మనము ఎర్రర్‌ని బట్టి అది ఎక్కడ ఎలా వచ్చిందని చెప్పేసి డిబగ్గింగ్ చేసుకోవటం కోసము ఒక మీనింగ్‌ఫుల్ ఎర్రర్ మెసేజ్‌ని మనము అక్కడ ఆ ఎర్రర్స్‌లో ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అవాయిడ్ స్వాలోయింగ్ ఎర్రర్స్. నెవర్ సర్ప్రైజ్ ఎర్రర్స్ సైలెంట్‌లీ. ఆల్వేస్ లాగ్ దెమ్ టు ఐడెంటిఫై ఇష్యూస్. అంటే ఎలా ఉంటాయంటే ఎర్రర్స్, మనకి మనం వర్క్ చేసేటప్పుడు ఎర్రర్స్ రావు కానీ మనకి లోపల, ఆ తర్వాత మనం పుష్ చేసిన తర్వాత ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఎర్రర్స్‌ని మనము డిబగ్గింగ్ ద్వారా ఎర్రర్‌ని క్యాచ్ చేసి దాన్ని డిటెక్ట్ చేయాలన్నమాట. లాగ్ ఎర్రర్స్, డిబగ్గింగ్, వాలిడేట్ యూజర్ ఇన్పుట్. యూజర్ ఇన్పుట్ ఉంది. యూజర్ అయితే ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ అనేది 100% మనకి కరెక్ట్‌గా ఉండాలంటే మనం ఎర్రర్ మెసేజ్‌లు అనేది చెప్పేసి కంపల్సరీగా వాడాల్సిందే. ఆ యొక్క ఇన్పుట్ ఫీల్డ్స్‌ని ఏదైతే మనం ఇస్తున్నామో, నేమ్ గురించి, ఈమెయిల్ గురించి, మొబైల్ నంబర్ గురించి, ఏదైతే మనం యూజర్‌కి మనం ఏదైతే ఇస్తున్నామో ఇన్పుట్ ఫీల్డ్స్, యూజర్ డేటాని మనం కలెక్ట్ చేయడం కోసము, ఆ డేటా అనేది 100% కరెక్ట్‌గా ఉండడం కోసం మనము ఆ యొక్క ఇన్పుట్స్‌ని వాలిడేట్ చేయాలన్నమాట. యూజర్ ఇన్పుట్స్‌ని వాలిడేట్ చేయాలి. అలా ఎర్రర్ హ్యాండ్లింగ్ అలా చేసుకోవచ్చు. హ్యాండిల్ స్పెసిఫిక్ ఎర్రర్స్. క్యాచ్ స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ రాదర్ దాన్ యూజింగ్ జనరిక్ క్యాచ్ ఆల్ అప్రోచ్. క్యాచ్ ఆల్ అప్రోచ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మనకి ఎర్రర్స్‌ని కూడా క్యాచ్ చేసి డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏపీఐ కాల్ చేసినప్పుడు కానివ్వండి, ఇలాగ డిఫరెంట్ టైప్‌లో మనకి ఎర్రర్స్‌ని హ్యాండిల్ చేసే మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఎర్రర్ హ్యాండ్లింగ్. ఎర్రర్ హ్యాండిల్ చేయకపోతే, ఎర్రర్స్‌ని మనం క్లియర్ చేయకపోతే మనకి ఎంత కష్టపడి అప్లికేషన్ చేసినా అది వేస్ట్ అయిపోతుందన్నమాట. ఈ ఫీచర్స్ ఏముంటాయంటే, ప్రివెంటింగ్ అప్లికేషన్ క్రాషెస్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ట్రై క్యాచ్ మెథడ్ ద్వారా యూజ్ చేయొచ్చు. ఫైనల్లీ బ్లాక్ ఫర్ క్లీనప్ అని చెప్పేసి వాటి ద్వారా, అలా కస్టమ్ ఎర్రర్స్ ద్వారా, అసింక్రోనస్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ద్వారా, గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ద్వారా, ఇంప్రూవ్స్ డిబగ్గింగ్ అండ్ లాగింగ్ ద్వారా, ఇలా డిఫరెంట్ ఫీచర్స్ ద్వారా మనము ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చేసి మన అప్లికేషన్ అనేది ఎర్రర్ ఫ్రీ అప్లికేషన్‌గా ఒక స్మూత్ ఎక్స్‌పీరియన్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అప్లికేషన్‌గా మనము బిల్డ్ చేయవలసి ఉంటుంది.
వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ జావాస్క్రిప్ట్? ఎర్రర్స్‌లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి సింటాక్స్ ఎర్రర్, రిఫరెన్స్ ఎర్రర్, టైప్ ఎర్రర్ అండ్ రేంజ్ ఎర్రర్ అని చెప్పేసి మనకి ఇలాగ డిఫరెంట్ అండ్ ఇవాల్ ఎర్రర్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. సింటాక్స్ ఎర్రర్ అంటే ఎర్రర్ అక్యూర్స్ వెన్ జావాస్క్రిప్ట్ కెనాట్ అండర్‌స్టాండ్ ద కోడ్ డ్యూ టు ఇన్‌కరెక్ట్ సింటాక్స్. సింటాక్స్ కరెక్ట్‌గా రాయకుండా మనం రాంగ్ సింటాక్స్ రాసినప్పుడు మనకు వచ్చే ఎర్రర్ ఏంటంటే సింటాక్స్ ఎర్రర్. అలాగే రిఫరెన్స్ ఎర్రర్. ఈ రిఫరెన్స్ ఎర్రర్ అక్యూర్స్ వెన్ ట్రైయింగ్ టు యూజ్ ఏ వేరియబుల్ ఆర్ ఫంక్షన్ దట్ హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్. మనం ఒక వేరియబుల్ యూజ్ చేసాము, ఒక ఫంక్షన్ యూజ్ చేసాము, కానీ దాన్ని డిఫైన్ చేయలేదు. అప్పుడు వచ్చేది రిఫరెన్స్ ఎర్రర్. టైప్ ఎర్రర్ అక్యూర్స్ వెన్ ఏ వాల్యూ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇన్కరెక్ట్ వే. కరెక్ట్ వేలో కాకుండా ఇన్కరెక్ట్ వేలో మనము వాల్యూస్ని, వేరియబుల్స్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేదే టైప్ ఎర్రర్స్. A range error occurs when a value is outside its allowed range. అంటే మనము రేంజ్ అంటే అక్కడ ఉన్న ఆ యొక్క వాల్యూ యొక్క రేంజ్‌ని బట్టి లెంత్ కంటే కూడా మనం ఎక్కువ ఇచ్చినట్టయితే అది ఏమైందంటే రేంజ్ దాటిపోయింది కాబట్టి, ఔట్‌సైడ్ ఆఫ్ రేంజ్ కాబట్టి ఇది రేంజ్ ఎర్రర్‌ని చూపిస్తుంది. Eval error. An eval error occurs when using the eval function incorrectly. However, modern JavaScript rarely throws this error. Eval function మనము ఏమన్నా ఎవాల్యుయేషన్ చేయాలన్నప్పుడు మనం eval function యూజ్ చేస్తాము. ఇది కరెక్ట్‌గా మనం యూజ్ చేయకపోయినా సరే మనకి eval error అని చెప్పేసి మనకి ఇది వస్తూ ఉంటుంది. వాట్ ఆర్ ద ఎర్రర్ హ్యాండ్లింగ్ మెథడ్స్ ఇన్ జావాస్క్రిప్ట్? ఈ యొక్క ఎర్రర్స్‌ని హ్యాండిల్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ట్రై క్యాచ్ మెథడ్, ట్రై క్యాచ్ ఫైనల్లీ మెథడ్, థ్రోయింగ్ కస్టమ్ ఎర్రర్స్, హ్యాండ్లింగ్ ఎర్రర్స్ ఇన్ ప్రామిసెస్, డాట్ క్యాచ్ ఆల్, అసింక్ అవైట్ విత్ ట్రై క్యాచ్. ఇలాగ మనకి ఈ మెథడ్స్ అనేవి ఉంటాయి. ట్రై క్యాచ్ అనేది బేసిక్ మెథడ్. జస్ట్ మనం ట్రై క్యాచ్ అని పెట్టేస్తాము. ట్రైలో మనము ఆ యొక్క డేటాని మనము రిజల్ట్‌ని మనం చూపిస్తాము. ఒకవేళ రిజల్ట్ రాంగ్, అది మనం రాంగ్ ఉన్నట్టయితే ఏమన్నా ఎర్రర్స్ ఉన్నట్టయితే మనకి క్యాచ్ ఎర్రర్‌లో మనము దాన్ని కన్సోల్ చేస్తాం అనమాట. ట్రై క్యాచ్ ఫైనల్లీ అన్నీ కూడా దాదాపు సేమ్ ఉంటాయి. ఫైనల్లీ అన్నప్పుడు మనకి ఆ యొక్క ఏదైతే ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్‌కి సంబంధించిన మనకి అవుట్‌పుట్ అనేది వస్తూ ఉంటుంది. త్రో కస్టమ్ కానివ్వండి, ఇలాంటి జావాస్క్రిప్ట్ అలౌస్ థ్రోయింగ్ కస్టమ్ ఎర్రర్స్ యూజింగ్ ద త్రో కీవర్డ్. త్రో కీవర్డ్ ద్వారా మనం కస్టమ్ ఎర్రర్స్‌ని అంటే జావాస్క్రిప్ట్ ఇచ్చే బ్రౌజర్ ఇచ్చే డిఫాల్ట్ ఎర్రర్స్ కాకుండా మన కస్టమ్ ఎర్రర్స్ కూడా, మన ఓన్ ఎర్రర్స్ కూడా మనము దీంట్లో క్రియేట్ చేయొచ్చు థ్రోయింగ్ కస్టమ్ ఎర్రర్స్ ద్వారా. హ్యాండ్లింగ్ ఎర్రర్స్ ఇన్ ప్రామిసెస్. ఫర్ అసింక్రోనస్ ఆపరేషన్స్ యూజ్ క్యాచ్ టు హ్యాండిల్ ఎర్రర్స్ ప్రాపర్లీ. క్యాచ్ అనే మెథడ్ ద్వారా మనము ఎర్రర్స్‌ని హ్యాండిల్ చేయగలము. అసింక్ అండ్ అవైట్ విత్ ట్రై క్యాచ్. అసింక్ అండ్ అవైట్ విత్ ట్రై క్యాచ్ అని చెప్పేసి ఈ యొక్క మెథడ్ ద్వారా యూజ్ ట్రై క్యాచ్ ఇన్సైడ్ అసింక్ అవైట్ ఫంక్షన్స్ ఫర్ బెటర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అసింక్రోనస్ కోడ్. అసింక్ అవైట్ అని చెప్పి ఈ యొక్క మెథడ్ ద్వారా మనం ఏపీఐ కాల్ చేసినప్పుడు అప్పుడు మనకి ట్రై క్యాచ్ మెథడ్‌ని వాడటం అనేది బెస్ట్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే జావాస్క్రిప్ట్‌లో అసింక్ అవైట్ మెథడ్ విత్ ట్రై క్యాచ్ అని చెప్పేసి ఇలాగ మనకి హ్యాండిల్ మెథడ్స్ అని చెప్పేసి ఇలా ఉంటాయి ఎర్రర్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అనేవి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ త్రో, ట్రై క్యాచ్ అండ్ ఫైనల్లీ మెథడ్స్? బెస్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అనమాట ఇవి. త్రో అని చెప్పేసి, ట్రై క్యాచ్ అని చెప్పేసి, ఫైనల్లీ అని చెప్పేసి. The throw statement manually generates an error and stops the execution of code. It can throw any type of error. త్రో స్టేట్మెంట్ ఏం చేస్తుంది, మాన్యువల్గా జనరేట్ చేసే ఎర్రర్ అనేది స్టాప్స్ ద ఎగ్జిక్యూషన్. ఆ ఎగ్జిక్యూటర్ని ఎప్పుడైతే అది ఫెయిల్ అయిందో, ఎర్రర్ వచ్చి ఎప్పుడైతే ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఫెయిల్ అయిందో ఆటోమేటిక్గా ఇది ఎగ్జిక్యూషన్ ఆపేసి ఎర్రర్ని త్రో చేస్తుంది అనమాట. ఇది డిఫరెంట్ టైప్లో టెస్టింగ్ కావచ్చు, నంబర్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, ఎలా అయినా త్రో చేస్తుంది అనమాట. ట్రై క్యాచ్ అనేది ద ట్రై క్యాచ్ బ్లాక్ హ్యాండిల్స్ ఎర్రర్స్ వితౌట్ స్టాపింగ్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్. ఇది ఏం చేస్తుంది, దానికి రివర్స్. స్టాప్ చేయదు ప్రోగ్రామ్ని స్టాప్ చేయకుండానే ఇది ఎర్రర్స్ని త్రో చేస్తుంది అనమాట. ఎర్రర్స్ని పుష్ చేసేది అనమాట, ఎర్రర్ అని చెప్పేసి. ట్రై ఏం చేస్తుంది, కోడ్ దట్ మైట్ త్రో అన్ ఎర్రర్, క్యాచ్ రన్స్ ద వెన్ అన్ ఎర్రర్ అపియర్స్. ట్రై అనేది జస్ట్ మన యొక్క ఏదైతే మనం అక్కడ ఇచ్చామో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అది రన్ చేస్తుంది. అది సక్సెస్ఫుల్ అయితే మనకి సక్సెస్ఫుల్గా కోడ్ చూపిస్తుంది, సక్సెస్ఫుల్గా మనకి మెసేజ్ వస్తుంది. సక్సెస్ఫుల్ కాకుండా అక్కడ ఏమన్నా ఎర్రర్ ఉంటే మనకి క్యాచ్ మెథడ్లో ఆ ఎర్రర్ని త్రో చేస్తుంది. ఫైనల్లీ బ్లాక్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ అండ్ ఎర్రర్ ఆక్యూర్స్ ఆర్ నాట్.
ఫైనల్లీ బ్లాక్ అలౌస్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ అండ్ ఎర్రర్ ఆకర్స్ అన్నమాట. వెదర్ అంటే ఎర్రర్ ఉన్నా లేదా అని చెప్పేసి చెక్ చేసి అది ఏం చేస్తుంది అనమాట, ఒక బ్లాక్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్లీన్ అప్ రిసోర్సెస్ లైక్ క్లోజింగ్ ఫైల్స్, నెట్వర్క్ రిక్వెస్ట్స్ ఆర్ డేటాబేస్ కనెక్షన్స్. వీటి కోసం దీన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. వాట్ ఈజ్ ఎ స్ట్రింగ్? వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ స్ట్రింగ్ ఆపరేషన్స్ ఇన్ జావాస్క్రిప్ట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్ట్రింగ్ సంబంధించింది. A string in JavaScript is a sequence of characters used to represent text. ఒక టెక్స్ట్ని, ఒక కంటెంట్ని ఇది రిప్రజెంట్ చేసేదే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అని చెప్పేసి అంటారు. ఇది ఏం చేస్తుంది, ఒక టెక్స్ట్ని, ఒక మీనింగ్ఫుల్ టెక్స్ట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్. స్ట్రింగ్స్ ఒకసారి మనం క్రియేట్ చేసిన తర్వాత అది చేంజ్ అవ్వాలన్నమాట. అది చేంజ్ అవ్వదు, ఇమ్యూటబుల్. అండ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్, డబుల్ ఆర్ బ్యాక్టిక్స్. ఇవి ఎలా ఉంటాయంటే ఇవి సింగిల్ కొటేషన్స్లో కానీ, డబుల్ కోట్స్లో కానీ, ఆర్ బ్లాక్ టెక్స్ట్లో కానీ ఉంటాయి అనమాట. ఇవి సింగిల్గా ఉండవు. ఈ మూడిట్లో ఏదో ఒక దాని లోపల ఎన్క్లోజ్ చేసి ఉంటాయి అనమాట స్ట్రింగ్స్ అనేవి. ఇంపార్టెంట్ స్ట్రింగ్ ఆపరేషన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఏముంటాయి? స్ట్రింగ్ లెంత్ కనుక్కోవటము. స్ట్రింగ్ టెక్స్ట్ డాట్ లెంత్ అని చెప్పేసి, అంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనము నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఫైండ్ చేయడము. స్ట్రింగ్ కాంకాటినేషన్, 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న స్ట్రింగ్స్ని మెర్జ్ చేయడము, కలపటము, యాడ్ చేయడము. ఎక్స్ట్రాక్టింగ్ ఏ సబ్ స్ట్రింగ్, స్లైసు. ఎగ్జాంపుల్ స్లైస్ ఎక్స్ట్రాక్ట్స్ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ అంటే సిమిలర్ టు స్లైస్ బట్ డస్ నాట్ యాక్సెప్ట్ నెగిటివ్ ఇండెక్సెస్. సబ్స్ట్రింగ్లో నెగిటివ్ ఇండెక్స్లు అనేవి తీసుకోదన్నమాట. స్లైస్ ఇలాగా ఒక పార్ట్, అంటే ఒక స్ట్రింగ్ లోపల ఒక పార్ట్ని మనము కాపీ చేసి చూపించడం, స్లైస్ మెథడ్, సబ్స్ట్రింగ్ అని చెప్పేసి. ఇలాగా మనకి ఈ యొక్క మెథడ్స్, ఈ యొక్క స్ట్రింగ్లో ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఫైండింగ్ ఏ సబ్ స్ట్రింగ్, ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, ఇంక్లూడ్స్ అని చెప్పేసి ఏం చేస్తాయి అంటే ఈ మెథడ్స్ స్ట్రింగ్ లోపల మనం ఏదైతే మనం ఫైండ్ చేస్తున్నామో ఆ ఇండెక్స్, స్ట్రింగ్ లోపల ఉన్న ఇండెక్స్ని కానీ, ఆ లాస్ట్ ఇండెక్స్ని కానీ చెక్ చేయడం కోసం కానీ ఇలాంటి వాటిని మనం వాడతాం అన్నమాట. స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్, స్ప్లిట్ అనేది సెపరేట్ చేయడం. కన్వర్ట్ ఏ స్ట్రింగ్ ఇంటూ అన్ ఎరే. ఒక స్ట్రింగ్ ఉంది, ఒక 5-6 వర్డ్స్ ఉన్నాయి, ఒక క్యారెక్టర్స్ ఉన్నాయి, దాన్ని ఏం చేస్తాం మనం స్ప్లిట్ చేయడం అంటే దాన్ని ఇప్పుడు ఆ 6 క్యారెక్టర్స్ని 6 వాల్యూస్ లాగా ఒక ఎరేలో క్రియేట్ చేయడం అనమాట. ఇలాగా చేస్తూ ఉంటాం అనమాట. ట్రిమ్మింగ్ వైట్ స్పేస్, రిమూవ్ స్పేసెస్ ఫ్రమ్ ద స్టార్ట్ అండ్ ఎండ్. ఎప్పుడైతే ఈ యొక్క స్ట్రింగ్కి ముందు కానీ స్ట్రింగ్ తర్వాత కానీ మనకి ఏమైనా స్పేసెస్ ఉంటే ఆ స్పేసెస్ని ఏం చేస్తుంది, రిమూవ్ చేస్తుంది అనమాట. అది స్ట్రిమ్మింగ్ చేయడం అంటే. చేంజింగ్ కేస్, కన్వర్టింగ్ టు అప్పర్ టు లోయర్ కేస్. అప్పర్ కేస్, లోయర్ కేస్ ఇలాగా డిఫరెంట్ మనకి చేంజెస్ టెక్స్ట్ని, అంటే అది ఉన్న స్ట్రింగ్ని మనం చేంజ్ చేసుకోవడం కోసం ఇవి వాడతాం. అప్పర్ కేస్, టాప్ అప్పర్ కేసు, 2 అప్పర్ కేసు, 2 లోయర్ కేసు అని చెప్పేసి మెథడ్స్ ద్వారా మనం కేస్ని చేంజ్ చేస్తాం. రీప్లేసింగ్ టెక్స్ట్ని రీప్లేస్ చేయటం అనమాట. రీప్లేస్ ఆల్, ఇలాగ మొత్తం రీప్లేస్ చేయడం, లేదా మనకు కావాల్సిన ఆ యొక్క పార్ట్ని రీప్లేస్ చేయడం. ఇలాగా స్ట్రింగ్ యొక్క ఆపరేషన్ అనేవి ఉంటాయి. వాట్ ఆర్ టెంప్లేట్ లిటరల్స్ అండ్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఇన్ జావాస్క్రిప్ట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ డెవలపర్కి. వేస్ టు హ్యాండిల్ స్ట్రింగ్స్ మనము డిఫరెంట్ టైప్లో మనము హ్యాండిల్ చేస్తుంటాము. టెంప్లేట్ లిటరల్స్ అని చెప్పేసి, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అని చెప్పేసి ఇలాగ మనము ఈ యొక్క స్ట్రింగ్స్ని మనము హ్యాండిల్ చేస్తుంటాము. టెంప్లేట్ లిటరల్స్ ఆర్ ఏ మోడర్న్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ స్ట్రింగ్స్ ఇన్ జావాస్క్రిప్ట్. స్ట్రింగ్స్ని హ్యాండిల్ చేయడం కోసము మనం మోడర్న్ జావాస్క్రిప్ట్లో అంటే ES6 2015 ES6లో టెంప్లేట్ లిటరల్స్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. దే అలౌ మల్టీ లైన్ స్ట్రింగ్స్ అండ్ ఎంబెడెడ్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ బ్యాక్టిక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కోడ్స్. ఇది ఏం చేస్తుందంటే మల్టీ లైన్ స్ట్రింగ్ని మనము హ్యాండిల్ చేయొచ్చు, అలాగే స్ట్రింగ్తో పాటు ఎంబెడెడ్ ఎక్స్ప్రెషన్స్ని, అంటే జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ కానీ జావాస్క్రిప్ట్కి సంబంధించిన ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా, ఇంటర్పోలేషన్ ఎక్స్ప్రెషన్స్, వాటిని బ్యాక్టిక్స్ ద్వారా ఇలాగా స్ట్రింగ్ని మనము హ్యాండిల్ చేయొచ్చు. దిస్ ఫీచర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ECMAScript 2015 ES6. టెంప్లేట్ లిటరల్స్ అలో రైటింగ్ క్లియర్ అండ్ మోర్ రీడబుల్ స్ట్రింగ్స్ అన్నది. నెక్స్ట్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ allows inserting variables and expressions inside a string using syntax within template literals.
ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటే ఏంటి, టెంప్లేట్ లిటరల్స్ లోపల ఉంటుందన్నమాట. ఇది దాని అంటే వేరియబుల్స్‌ని, ఎక్స్‌ప్రెషన్స్‌ని స్ట్రింగ్‌తో పాటు మనము సింటాక్స్ రూపంలో అక్కడ రాసి మనము టెంప్లేట్ లిటరల్స్‌లో యూజ్ చేయొచ్చనమాట. స్ట్రింగ్‌తో పాటు ఈ యొక్క డైనమిక్ వేరియబుల్స్, ఎక్స్‌ప్రెషన్స్ కూడా మనము యాడ్ చేసి దీని లోపల రాయొచ్చు. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ మేక్స్ ఇట్ ఈజీ టు ఎంబెడ్ వేరియబుల్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్. ఇది చాలా యూజ్‌ఫుల్ అనమాట. హౌ మెనీ వేస్ యూ కెన్ కాంకాట్ స్ట్రింగ్స్? స్ట్రింగ్స్‌ని మనం ఎన్ని రకాలుగా కాంకాట్ చేయొచ్చు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్. ప్లస్ ఆపరేటర్ ద్వారా, అలాగే ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్, పెండింగ్ టు ఏ స్ట్రింగ్ ద్వారా, లేదా కాంకాట్ మెథడ్ ద్వారా, అలాగే టెంప్లెట్ లిటరల్స్ అనే మెథడ్స్ ద్వారా, జాయిన్ అనే ఎరే మెథడ్ ద్వారా, ఎరే డాట్ ప్రోటోటైప్ డాట్ టోస్ట్రింగ్ అనే ఎరే మెథడ్ ద్వారా, ఇలాంటి ఈ మెథడ్స్ అన్నిటి ద్వారా మనము స్ట్రింగ్‌ని కాంకాట్ చేయొచ్చు. ఫస్ట్ ప్లస్ ఆపరేటర్ చూసినట్టయితే ద ప్లస్ ఆపరేటర్ జాయిన్స్ 2 ఆర్ మోర్ స్ట్రింగ్స్. 2 లేదా 3 స్ట్రింగ్స్‌ని ప్లస్ ఆపరేటర్ ద్వారా మనము కాంకాటినేట్ చేయొచ్చు. ది ప్లస్ ఆపరేటర్ ఈజ్ స్లైట్లీ ఫాస్టర్ ఫర్ సమ్ స్మాల్ ఆపరేషన్. చిన్న చిన్న ఆపరేషన్స్ కోసం ప్లస్ ఆపరేటర్ ద్వారా మనం చేసుకోవచ్చు. బెస్ట్ యూస్ ఫర్ సింపుల్ కేసెస్ వెన్ యూ హ్యావ్ స్టాటిక్ స్ట్రింగ్స్. డైనమిక్ కాకుండా స్టాటిక్ స్ట్రింగ్స్‌ని మనము మెర్జ్ చేయాలన్నా, కాంకాటినేట్ చేయాలన్నా ఈ ప్లస్ ఆపరేటర్ అనేది చాలా యూజ్ఫుల్. ప్లస్ ఈక్వల్ ఆపరేటర్ అపెండింగ్ టు ఏ స్ట్రింగ్. ద ప్లస్ ఈక్వల్ ఆపరేటర్ యాడ్స్ ఏ స్ట్రింగ్ టు అన్ ఎగ్జిస్టింగ్ వేరియబుల్కి ఇది యాడ్ చేస్తుంది అనమాట. బెస్ట్ యూస్ ఫర్ యాడింగ్ కంటెంట్ డైనమికల్లీ టు అన్ ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్కి డైనమికల్లీ మనము ఏమైనా కంటెంట్ యాడ్ చేయాలంటే ఇది ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ అని చెప్పేసి దీన్ని యూజ్ చేయొచ్చు. కాంకాట్ మెథడ్ ఏం చేస్తుంది, మల్టిపుల్ స్ట్రింగ్స్ని జాయిన్ చేస్తుంది అనమాట, కలుపుతుంది, యాడ్ చేస్తుంది. బెస్ట్ ఫర్ రీడబిలిటీ ఇన్ కేసెస్ వేర్ మల్టిపుల్ స్ట్రింగ్స్ నీడ్ టు బి కంబైన్. ఇది కంబైన్ చేస్తుంది అనమాట. టెంప్లేట్ లిటరల్స్ అలో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అండ్ మల్టీలైన్ స్ట్రింగ్స్ కానివ్వండి, అలాగే ఒక స్ట్రింగ్ లోపల మనము వేరియబుల్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ టెంప్లేట్ లిటరల్స్ అనేది చాలా చాలా యూజ్ఫుల్. జాయిన్ మెథడ్, ఎరే మెథడ్. ఇది జాయిన్ మెథడ్ ఏం చేస్తుంది, కాంకాటినేట్ చేస్తుంది ఎరే ఎలిమెంట్స్ ఇంటూ ఏ సింగిల్ స్ట్రింగ్. మన ఎరేలో ఉన్న స్ట్రింగ్ ఎలిమెంట్స్ని ఏం చేస్తుంది, సింగిల్ స్ట్రింగ్లోకి ఇది కాంకాటినేట్ చేస్తుంది అనమాట. జాయిన్స్ ఈజ్ ఎఫిషియంట్ వెన్ మెర్జింగ్ లార్జ్ ఎరేస్. పెద్ద ఎరేస్ ఉన్నప్పుడు ఈ జాయిన్ మెథడ్ని మనము యూజ్ చేసి స్ట్రింగ్స్ని కాంకాటినేట్ చేస్తాము. బెస్ట్ ఫర్ కంబైనింగ్ మల్టిపుల్ స్ట్రింగ్ ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ ఏ ఎరే. దేనికి బెస్ట్ యూజ్ ఏంటి, కంబైనింగ్ మల్టిపుల్ స్ట్రింగ్ ఎలిమెంట్స్ని ఒక ఎరేలోకి మనము కంబైన్ చేయడం కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. అరే డాట్ ప్రోటోటైప్ డాట్ టోస్ట్రింగ్. టోస్ట్రింగ్ మెథడ్ జాయిన్స్ ఎరే ఎలిమెంట్స్ విత్ కామా బై డిఫాల్ట్. కామా ద్వారా ఇది బై డిఫాల్ట్గా ఇది యాడ్ చేస్తుంది. బెస్ట్ ఫర్ క్విక్ కన్వర్షన్ ఆఫ్ అన్ ఎరే టు ఏ కామా సెపరేట్ స్ట్రింగ్. ఇది మామూలుగా మనం చేసేదన్నమాట టోస్ట్రింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTML అండ్ DOM? అసలు డోమ్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ద DOM document object model represents the web page as a tree-like structure that allows JavaScript to dynamically access and manipulate the content and structure of a web page. ఇది ఏం చేస్తుంది, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే జస్ట్ ట్రీ లైక్ స్ట్రక్చర్. HTML యొక్క ట్రీ లైక్ స్ట్రక్చర్ మనకు దాంట్లో అన్నీ వస్తాయి అనమాట. హెడ్ కానివ్వండి, బాడీ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, టైటిల్ కానీ అన్నీ కూడా ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తారు, జావాస్క్రిప్ట్ ద్వారా డైనమిక్గా ఈ యొక్క డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ యొక్క ఏదైతే మనకి ఎలిమెంట్స్ ఉన్నాయో వెబ్ పేజీలో వాటన్నిటిని డైనమిక్గా యాక్సెస్ చేయడానికి, డైనమిక్గా మ్యానిపులేట్ చేయడానికి ఈ జావాస్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ DOMలో. DOM వర్సెస్ HTML ఏది, DOM ఏది చూసినట్టయితే DOM ఈ ట్రీ లైక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ HTML డాక్యుమెంట్ ఇన్ మెమరీ. మనకి ట్రీ లైక్ మనకి చూపిస్తుంది అనమాట. HTML హెడ్, బాడీ లాగా. ఏ డైనమిక్ ఇంటర్ఫేస్ దట్ బ్రౌజర్స్ క్రియేటెడ్ ఫ్రమ్ HTML allows JavaScript to manipulate the page dynamically can be changed using JavaScript document object. HTML means a markup language used to structure web page. వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది, వెబ్ పేజ్లో డాక్యుమెంట్, HTML, హెడ్లో టైటిల్, స్క్రిప్ట్, లింక్ ట్యాగ్స్, బాడీలోకి వస్తే కంటెంట్ H1, div ట్యాగ్, p ట్యాగ్ ఇవన్నీ.
ఈ స్టాటిక్ డాక్యుమెంట్ రిటర్న్ బై డెవలపర్స్. జస్ట్ ఇది స్టాటిక్ డాక్యుమెంట్, డైనమిక్గా ఏమి ఉండవు అనమాట. HTML అంటే జస్ట్ మనం అన్ని ట్యాగ్స్ ద్వారా మనము HTML ఎలిమెంట్స్ ద్వారా కంటెంట్ని, ఇమేజెస్ని షో చేస్తాం. డిఫైన్స్ ద స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ఎ వెబ్ పేజ్ కెనాట్ బి చేంజ్ డైరెక్ట్లీ బై జావాస్క్రిప్ట్. ఇది డైరెక్ట్గా మనం చేంజ్ చేయలేము, జావాస్క్రిప్ట్ ద్వారానే మనం ఏదైనా చేయగలం దీంట్లో కంటెంట్ చేంజెస్. హౌ డు యూ సెలెక్ట్, మోడిఫై, క్రియేట్ అండ్ రిమూవ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఎలిమెంట్స్? DOM methods, సెలెక్టింగ్ DOM ఎలిమెంట్స్, మాడిఫైయింగ్ DOM ఎలిమెంట్స్. ఏమేమి ఉంటాయి DOM మెథడ్స్ అని చూసినట్టయితే, DOM యొక్క ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడం ఒకటి, DOM యొక్క ఎలిమెంట్స్ని మాడిఫై చేయడము, DOM యొక్క ఎలిమెంట్స్ని క్రియేట్ చేయడము, అపెండింగ్ చేయడము, DOM యొక్క ఎలిమెంట్స్ని రిమూవింగ్ చేయడము, DOM యొక్క ఎలిమెంట్స్ని యాడ్ చేయడము, అండ్ అలాగే ఈవెంట్ లిజనర్స్ని యాడ్ చేయడము, రిమూవ్ చేయడం. ఇవి అన్ని DOM మెథడ్స్ అన్నమాట. దాని మెథడ్స్లో ఇవన్నీ ఉంటాయి. సెలెక్ట్ చేయడము, మాడిఫై చేయడము, క్రియేట్ చేయడము, అపెండ్ చేయడము, రిమూవ్ చేయడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట DOM మెథడ్స్. అవి చూసినట్టయితే మనకి ఫస్ట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, క్వైరీ సెలెక్టర్ ఆల్, గెట్ ఎలిమెంట్ బై ఐడి, క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై నేమ్ అని చెప్పేసి మనకి ఇవన్నీ సెలెక్టింగ్ DOM ఎలిమెంట్స్. DOMలో ఉన్న ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడానికి వాడేది అన్నమాట సెలెక్టింగ్ ఎలిమెంట్స్ అంటే. నెక్స్ట్ మాడిఫైయింగ్ ఎలిమెంట్స్, ప్రాపర్టీస్ అంటే ఏం మాడిఫై చేస్తాం మనం? HTML ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ని, యాట్రిబ్యూట్స్ని. ఏమేమి ఉంటాయి? టెక్స్ట్ కంటెంట్, ఇన్నర్ HTML, ఇన్నర్ టెక్స్ట్, యాట్రిబ్యూట్స్, రిమూవ్ యాట్రిబ్యూట్స్, సెట్ యాట్రిబ్యూట్స్, స్టైల్ డాట్ ప్రాపర్టీ CSS. ఇలాగా ఈ యొక్క HTML ఎలిమెంట్స్ మరియు HTML ఎలిమెంట్స్లోని ప్రాపర్టీస్, యాట్రిబ్యూట్స్ని ఇవి మాడిఫై చేయడానికి ఉపయోగపడతాయి. క్రియేటింగ్ అండ్ అపెండింగ్ ఎలిమెంట్స్, క్రియేట్ చేయడము, అపెండ్ చేయడం. క్రియేటింగ్ ఎలిమెంట్ ట్యాగ్ నేమ్, అపెండ్ చైల్డ్, నోడ్, క్లోన్ నోడ్, ఇలాగా ఈ రకంగా మనకి ఈ మెథడ్స్ ద్వారా మనము క్రియేట్ చేస్తాం, అపెండ్ చేస్తాం ఎలిమెంట్స్. రిమూవింగ్ ఎలిమెంట్స్ రిమూవ్ అంటే HTML ఎలిమెంట్స్ రిమూవ్ చేయడం. రిమూవ్ అని చెప్పేసి మెథడ్, రిమూవ్ చైల్డ్ అని చెప్పేసి ఏదో ఒకటి, ఇలా వీటి ద్వారా మనము రిమూవింగ్ చేస్తాము. యాడ్ అండ్ రిమూవ్ ఈవెంట్ లిజనర్స్ అంటే ఈవెంట్ యాడ్ చేయడము, ఎలిమెంట్స్కి ఈవెంట్ని యాడ్ చేయడము, ఎలిమెంట్ యొక్క ఈవెంట్స్ని రిమూవ్ చేయడం. ఇలాగ మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే DOM యొక్క మెథడ్స్. వాట్ ఆర్ సెలెక్టర్స్ ఇన్ జావాస్క్రిప్ట్? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. సెలెక్టర్స్ అంటే ఏంటి? సెలెక్టర్స్ ఇన్ జావాస్క్రిప్ట్ హెల్ప్ టు గెట్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఫ్రమ్ DOM బేస్డ్ ఆన్ ఐడీస్, క్లాస్ నేమ్స్, ట్యాగ్ నేమ్స్. సెలెక్టర్స్ అంటే ఏం చేస్తాయి? అవి గెట్ స్పెసిఫిక్ ఎలిమెంట్, DOMలో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని గెట్ చేస్తాయి, క్యాచ్ చేస్తాయి అన్నమాట. ఇవి ఐడితో కానీ, క్లాస్ నేమ్తో కానీ, ట్యాగ్ నేమ్తో కానీ ఏదో ఒక బేస్ చేసుకుని ఆ యొక్క HTML ఎలిమెంట్స్ని గెట్ చేయడము, HTML ఎలిమెంట్స్ని క్యాచ్ చేయడము, టార్గెట్ చేయడం అనమాట. వాటిని సెలెక్టర్స్ అని చెప్పేసి అంటారు. అవి చూసినట్టయితే ఎలిమెంట్ బై ఐడి అంటే ఐడిని గెట్ చేసుకుని, అదేంటి గెట్ ఎలిమెంట్ బై ఐడి మెథడ్ ద్వారా సెలెక్ట్స్ అన్ ఎలిమెంట్ యూజింగ్ ఇట్స్ ఐడిని బేస్ చేసుకుని ఆ యొక్క సెలెక్టర్స్ ద్వారా ఆ యొక్క HTML ఎలిమెంట్స్ని మనము గెట్ చేయడము, సెలెక్ట్ చేయడము. ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ ద్వారా, క్లాస్ నేమ్ బేస్ చేసుకుని ఆ యొక్క HTML ఎలిమెంట్ని మనము గెట్ చేయడము. ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ద్వారా పీ ట్యాగ్, డివ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, ఇలాగ ఈ ట్యాగ్స్ ద్వారా ఈ యొక్క టార్గెట్ ద్వారా ఆ యొక్క ఎలిమెంట్ని గెట్ చేయటము. ఎలిమెంట్స్ యూజింగ్ క్వైరీ సెలెక్టర్స్ ద్వారా అంటే మెథడ్స్ ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. క్వైరీ సెలెక్టర్ అంటే క్వైరీ సెలెక్టర్ మెథడ్ ఏం చేస్తుంది? సెలెక్ట్స్ ద ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. ఏదైతే మనం ఇక్కడ క్వైరీ సెలెక్టర్లో ఇచ్చామో ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్ని అది క్యాచ్ చేస్తుంది. క్వైరీ సెలెక్టర్ ఆల్ అండ్ మెథడ్ అనేది ఏం చేస్తుంది అంటే మ్యాచింగ్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఇది మ్యాచ్ చేస్తుంది, క్యాచ్ చేస్తుంది అనమాట, గెట్ చేస్తుంది. ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తం. డాక్యుమెంట్ అంటే రిటర్న్ ద HTML ఎలిమెంట్, హెడ్, బాడీ అన్నీ కూడా అనమాట. పేరెంట్, చైల్డ్ అండ్ సిబ్లింగ్ ఎలిమెంట్స్. పేరెంట్ ఎలిమెంట్, చైల్డ్ ఎలిమెంట్ అండ్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ అంటే పైన కింద, ఫస్ట్ లాస్ట్, ఇలాగ ప్రీవియస్ నెక్స్ట్, ఇలాగ ఇవన్నీ కూడా సిబ్లింగ్ ఎలిమెంట్స్. వీటన్నీ కూడా టార్గెట్ చేసి గెట్ చేస్తాం అన్నమాట. ఇవి ఏంటంటే సెలెక్టర్స్. వాట్ ఆర్ సెలెక్టర్స్ ఇన్ ఎగ్జాంపుల్స్ అనమాట. యాక్సెసింగ్ ఎలిమెంట్స్ బై ఐడి అని చెప్పేసి ఇది ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే
ఇక్కడ ఏముంది ఎగ్జాంపుల్ మనకి లెట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమోని ఇచ్చినాం. ఇక్కడ ఈ యొక్క HTML ఎలిమెంట్కి ఐడి డెమో ఇచ్చినాం. అంటే దీన్ని మనము ఇక్కడ గెట్ చేసాం, సెలెక్ట్ చేసి మనకు ఏమైతే కావాలో అక్కడ దాన్ని కంటెంట్ చేంజ్ చేయాలా, CSS చేంజ్ చేయాలా, ఏం చేంజ్ చేయాలో మొత్తం కూడా దీనిలో మనం చేంజ్ చేస్తాం. ఇలా గెట్ చేస్తాం దాన్ని. ఇలాగే క్లాస్ నేమ్ ద్వారా, ట్యాగ్ నేమ్ ద్వారా, ఇలా క్వైరీ సెలెక్టర్ ద్వారా, డాక్యుమెంట్ ద్వారా, ఇలాగ పేరెంట్ చైల్డ్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ ఇలాగా మనము గెట్ చేసి సెలెక్టర్స్ ద్వారా మనము వాటిని టార్గెట్ చేసి చేంజెస్ అనేవి డైనమిక్గా చేంజెస్ అనేవి చేస్తుంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నర్ HTML, ఇన్నర్ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ కంటెంట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్నర్ HTML, ఇన్నర్ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ కంటెంట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. మూడు మనకి చూడటానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ ఈ మూడు కూడా డిఫరెంట్ యొక్క అనేవి చేస్తూ ఉంటాయి మనకి జావాస్క్రిప్ట్లో. అసలు అది ఏమిటో చూద్దాం. దీస్ ప్రాపర్టీస్ ఆర్ యూజ్డ్ టు మ్యానిపులేట్ అండ్ రిట్రైవ్ టెక్స్ట్ ఫ్రమ్ HTML ఎలిమెంట్స్ బట్ దే వర్క్ డిఫరెంట్లీ. ఏం చేస్తాయి ఈ మూడు కూడా? రిట్రైవ్ చేస్తాయి, మ్యానిపులేట్ చేస్తాయి. ఏంటిని? టెక్స్ట్ ఫ్రమ్ HTML ఎలిమెంట్కి సంబంధించిన HTML ఎలిమెంట్కి సంబంధించిన టెక్స్ట్ని ఇది మ్యానిపులేట్ చేస్తాయి, చేంజ్ చేస్తాయి, మాడిఫై చేస్తాయి. మూడు కూడా ఇదే పని చేస్తాయి, కాకపోతే డిఫరెంట్ వేలో చేస్తాయి అన్నమాట ఇవి. ఫస్ట్ ఇన్నర్ HTML యూజ్ వెన్ యూ నీడ్ టు ఇన్సర్ట్ ఆర్ మాడిఫై HTML ఎలిమెంట్స్ డైనమికల్లీ. ఇదేం చేస్తుందంటే HTML ఎలిమెంట్ని డైనమిక్గా ఇన్సర్ట్ చేస్తుంది అన్నమాట. HTML వెన్ యూ నీడ్ టు ఇన్సర్ట్ ఆర్ మాడిఫై HTML ఎలిమెంట్ మొత్తాన్ని విత్ కంటెంట్తో సహా, విత్ టెక్స్ట్ సహా HTML ఎలిమెంట్ మొత్తాన్ని కూడా ఇది మాడిఫై చేస్తుంది డైనమిక్గా. ఇంక్లూడ్స్ HTML, ఇట్ రిటర్న్స్ టెక్స్ట్ ప్లస్ HTML, టెక్స్ట్ని ప్లస్ ఆ HTML ఎలిమెంట్ని దాని లోపల ఉన్న టెక్స్ట్ని రెండింటిని కూడా ఇది మాడిఫై చేస్తుంది డైనమికలీ. నెక్స్ట్ ఇన్నర్ టెక్స్ట్ యూజ్ వెన్ యూ నీడ్ ఓన్లీ విజిబుల్ టెక్స్ట్ ఓన్లీ మనం HTML ఎలిమెంట్ లోపల ఉన్న ఏదైతే టెక్స్ట్ ఉందో మనకి బ్రౌజర్లో కనిపిస్తుందో దానిని మాత్రమే ఇది మాడిఫై చేస్తుంది. ఇట్ రిటర్న్స్ ఓన్లీ విజిబుల్ టెక్స్ట్, ఇగ్నోర్స్ హిడెన్ కంటెంట్ అండ్ స్పేసెస్. టెక్స్ట్ కంటెంట్ యూజ్ వెన్ యూ నీడ్ ఆల్ టెక్స్ట్ ఇంక్లూడింగ్ హిడెన్ టెక్స్ట్ కూడా కొన్ని మనకి ఉంటాయి అన్నమాట, కనబడదాం టెక్స్ట్ మనకి. విజిబుల్ కాకుండా ఉన్న టెక్స్ట్ కూడా ఇది విజిబుల్ అయ్యే టెక్స్ట్ ప్లస్ విజిబుల్ కాకుండా ఉండే హిడెన్ టెక్స్ట్ని కూడా ఇది చేంజ్ చేస్తుంది డైనమికల్లీ టెక్స్ట్ కంటెంట్ అనే ఈ యొక్క ప్రాపర్టీ అని చెప్పేసి. ఇట్ రిటర్న్స్ ఆల్ టెక్స్ట్ ఇంక్లూడింగ్ హిడెన్ టెక్స్ట్ ఆర్ విజిబుల్ టెక్స్ట్ అన్నమాట. ఇలాగా ఇవి మూడింటికి డిఫరెన్స్ అనేవి ఉంటాయి. హౌ టు యాడ్ అండ్ రిమూవ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ HTML ఎలిమెంట్ ఇన్ DOM యూజింగ్ జావాస్క్రిప్ట్. యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ప్రాపర్టీస్, HTML ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ని మనము యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలి యూజింగ్ జావాస్క్రిప్ట్. అది ఎలా చేస్తాము? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యాడింగ్ అండ్ యాట్రిబ్యూట్, సెట్ యాట్రిబ్యూట్ అనే ఈ యొక్క మెథడ్ ద్వారా, ఇది ఒక సెలెక్ట్ మెథడ్ ద్వారా. రిమూవ్ అండ్ యాట్రిబ్యూట్ అంటే రిమూవ్ యాట్రిబ్యూట్. యాడింగ్ క్లాస్ అంటే క్లాస్ లిస్ట్ డాట్ యాడ్, రిమూవింగ్ క్లాస్ అంటే క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్. టాగల్ ఏ క్లాస్ అంటే క్లాస్ లిస్ట్ డాట్ టాగల్. యాడింగ్ స్టైల్ అంటే స్టైల్ డాట్ ప్రాపర్టీ. రిమూవింగ్ స్టైల్ అంటే ఇలాగా రిమూవ్ స్టైల్ డాట్ కలర్, ఇలాగ మనం యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే యాడింగ్ అండ్ ఈవెంట్ లిజనర్, యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ ద్వారా. రిమూవింగ్ అండ్ ఈవెంట్ లిజనర్ అంటే రిమూవ్ ఈవెంట్ లిజనర్ ద్వారా. యాడింగ్ ఏ న్యూ ఎలిమెంట్ అంటే అపెండ్ చైల్డ్ అనే మెథడ్ ద్వారా. రిమూవింగ్ అనే ఎలిమెంట్ అంటే రిమూవ్ అనే మెథడ్ ద్వారా. ఇలాగా ఈ మెథడ్స్ ద్వారా మనం HTML ఎలిమెంట్స్ DOMలో జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మనము మ్యానిపులేట్ చేస్తాము, మాడిఫై చేస్తాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రియేట్ ఎలిమెంట్ క్లోన్ నోడ్ అండ్ క్రియేట్ టెక్స్ట్ నోడ్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీస్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేటింగ్ అండ్ మ్యానిపులేటింగ్ DOM ఎలిమెంట్స్ బట్ దే హ్యావ్ డిఫరెంట్ యూజ్ కేసెస్. ఇది కూడా ఏం చేస్తాయి ఈ మూడు కూడా? క్రియేటింగ్ అండ్ మ్యానిపులేటింగ్ DOM ఎలిమెంట్స్ని టార్గెట్ చేస్తాయి. ఇవి DOM ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తాయి, మ్యానిపులేట్ చేస్తాయి, ఏదైనా చేస్తాయి. కానీ చేసే యూజ్ కేసెస్ మాత్రం డిఫరెంట్ అన్నమాట. కేసెస్ అనేవి యూజ్ కేసెస్ అనేవి డిఫరెంట్. అవి చూసినట్టయితే
క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే క్రియేట్స్ ఏ న్యూ ఎలిమెంట్, ఒక న్యూ ఎలిమెంట్ని HTML ఎలిమెంట్ని క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. క్రియేట్స్ ఏ న్యూ ఎంప్టీ ఎలిమెంట్ బట్ డస్ నాట్ ఆటోమేటికల్లీ యాడ్ ఇట్ టు ద DOM. ఇది క్రియేట్ చేస్తుంది కానీ ఆటోమేటికల్లీ యాడ్ అవ్వదు HTML DOMలో. ఇట్ రిటర్న్స్ టెక్స్ట్ ప్లస్ HTML ఇంక్లూడింగ్ ట్యాగ్స్ అండ్ స్ట్రిప్స్. ఇది టెక్స్ట్ ప్లస్ HTML అన్నింటినీ కూడా ఇది క్రియేట్ ఎలిమెంట్ మెథడ్ అని చెప్పేసి ఏం చేస్తుంది, యాడ్ చేస్తుంది DOMకి. క్లోన్ నోడ్ జస్ట్ క్లోన్ చేస్తుంది, ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ని కాపీ చేస్తుంది అనమాట, కాపీ పేస్ట్ చేస్తుంది అంతే. క్లోన్ నోడ్ అంటే ఏం చేస్తుంది ఈ మెథడ్, ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ HTML ఎలిమెంట్ ఏమైనా ఉందనుకోండి, అది HTML ఎలిమెంట్ దాని లోపల టెక్స్ట్ ఏదైనా సరే అది మొత్తాన్ని మనము కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా. క్రియేట్స్ ఏ కాపీ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్. క్రియేట్ టెక్స్ట్ నోడ్ ఇదేం చేస్తుంది, క్రియేట్స్ ఏ టెక్స్ట్ నోడ్ ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ నో HTML ట్యాగ్. ఇదేం చేస్తుంది, జస్ట్ టెక్స్ట్నే కాపీ చేస్తుంది అనమాట. క్రియేట్ టెక్స్ట్నే ఇది ఏం చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. HTML ఎలిమెంట్ని ఇది ట్యాగ్ని కానీ HTML ఎలిమెంట్ని కానీ ఇది క్రియేట్ చేయదు, ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్. ఇది ఈ మూడు మధ్యన డిఫరెన్సెస్. వాట్ ఈస్ ద BOM? BOM అంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. ఇన్ జావాస్క్రిప్ట్ వాట్ ఈస్ ఇట్ యూజ్, దీని యొక్క యూజ్ ఏంటి? ద బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్రొవైడెడ్ బై ద వెబ్ బ్రౌజర్. ఇది ఏం చేస్తుంది, వెబ్ బ్రౌజర్ అనేది మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంటుంది. బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ని ఏం చేస్తుంది, బ్రౌజర్ మనకి వెబ్ బ్రౌజర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. BOM అంటే అది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, అది డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసి బ్రౌజర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దట్ అలౌస్ జావాస్క్రిప్ట్ టు ఇంటరాక్ట్ విత్ ద బ్రౌజర్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ. బ్రౌజర్ రిలేటెడ్ ఫంక్షనాలిటీని ఇది ఏం చేస్తుంది, అలౌ చేస్తుంది అనమాట. అన్లైక్ ద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ విచ్ డీల్స్ విత్ HTML ఎలిమెంట్స్, ద BOM ఫోకసెస్ ఆన్ కంట్రోలింగ్ బ్రౌజర్ ఫిల్టర్స్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏం చేస్తుంది, జస్ట్ డాక్యుమెంట్లో ఉన్న HTML ఎలిమెంట్స్ మాత్రమే ఇది డీల్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. కానీ BOM అనేది ఏం చేస్తుంది, బ్రౌజర్ ఫీచర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ కంట్రోలింగ్ బ్రౌజర్ యొక్క ఫీచర్స్. బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది బ్రౌజర్ యొక్క ఫీచర్స్ సంబంధించింది అనమాట మొత్తం. ఇది ఏమేమి ఉంటాయి యూఎస్ అంటే కంట్రోల్ ద బ్రౌజర్ విండోస్, అంటే విండో రీసైజ్ అవ్వటము, మూవ్ అవ్వటం, మ్యానిపులేట్ చేయడం, బ్రౌజర్ విండో చిన్న చేయడం, పెద్దగా చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేస్తుంటుంది. యాక్సెస్ URL ఇన్ఫర్మేషన్, బ్రౌజర్లో మనం ఏదైతే URL వెబ్సైట్ URL ఓపెన్ చేస్తామో ఆ URLని రిట్రైవ్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది అనమాట, యాక్సెస్ చేస్తుంది. దాన్ని మనం ఎలా కావాలంటే అలాగా దాన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ విత్ కుకీస్, బ్రౌజర్లో ఉంటాయి కుకీస్ని ఏం చేస్తుంది, ఇదే కుకీస్ మనం ఏం చేయాలన్నా సరే ఇదే చేస్తుంది అనమాట, BOM చేస్తుంది అనమాట. స్టోర్ అండ్ రిట్రీవ్ యూజర్ డేటా ఫర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, యూజర్ డేటాని స్టోర్ చేయడము, మాడిఫై చేయడము, డిలీట్ చేయడము, ఇవన్నీ చేస్తుంటుంది అనమాట. ఇంటరాక్టివ్ టు ద యూజర్తో ఇంటరాక్టివ్ చేస్తూ ఉంటుంది. డిస్ప్లే అలర్ట్స్ మెసేజ్ ఇవ్వడం, కన్ఫర్మేషన్ మెసేజ్ ఇవ్వడము, ప్రాంప్ట్స్ విండోస్ ఇవన్నీ కూడా యూజర్తో ఇంటరాక్ట్ అవ్వడం అంతే కదా. యూజర్తోనే ఇవన్నీ ఇంటరాక్ట్ అయ్యాయి కాబట్టి ఇవన్నీ ఇంటరాక్టివ్ విత్ యూజర్. నావిగేట్ బ్రౌజర్ హిస్టరీ, నావిగేట్ అంటే మూవ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇన్ ద బ్రౌజింగ్ సెషన్. బ్రౌజర్లో మనం వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తాము అంటే వితౌట్ నావిగేషన్ మనము బ్రౌజర్ హిస్టరీతోనే మనం నెక్స్ట్ పేజీ, బ్యాక్ పేజీ, ఫ్రంట్ పేజీకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మనము వెళ్ళొచ్చు అనమాట. ఇది నావిగేట్ బ్రౌజర్ హిస్టరీకి సంబంధించింది అనమాట. ఇలాగా BOM యొక్క యూఎస్ అనేవి ఉంటాయి. BOM యొక్క ఫీచర్స్, బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ యొక్క ఫీచర్స్ ఏమున్నాయంటే విండో ఆబ్జెక్ట్ గ్లోబల్ అంటే రిప్రజెంట్స్ ద బ్రౌజర్ విండోకి సంబంధించినది ఫీచర్స్, అలర్ట్, సెట్ టైమ్ అవుట్, ప్రాంప్ట్ ఇవన్నీ అనమాట. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అంటే HTML డాక్యుమెంట్ సంబంధించినవి. నావిగేటర్ ఆబ్జెక్ట్ అంటే బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ సంబంధించినది. బ్రౌజర్ వర్షన్, యూజర్ ఏజెంట్ ఇవన్నీ అనమాట. లొకేషన్ ఆబ్జెక్ట్ అంటే యాక్సెస్ ద కరెంట్ URL సంబంధించింది, URLని ఎనేబుల్ చేయడం, రీడైరెక్ట్ చేయడము ఇవన్నీ అనమాట. హిస్టరీ ఆబ్జెక్ట్, నావిగేట్ కంట్రోల్ అంటే యాక్సెస్ టు ద బ్రౌజర్ హిస్టరీ, బ్రౌజర్ యొక్క హిస్టరీని ఇది కంట్రోల్ చేయడం. స్క్రీన్ ఆబ్జెక్ట్, స్క్రీన్ రిట్రీవ్స్ డీటెయిల్స్ అబౌట్ స్క్రీన్ రెజల్యూషన్, అవైలబుల్ స్పేసెస్, రెజల్యూషన్ని, డైమెన్షన్, స్క్రీన్ డైమెన్షన్ని, స్క్రీన్ సైజ్ని చూసుకోవడం. స్టోరేజ్ ఆబ్జెక్ట్ కుకీస్ కానివ్వండి, ఇక బ్రౌజర్లో మనకి ఏదైతే స్టోరేజ్ ఉంటుందో దానికి సంబంధించింది అనమాట, వాటిని కంట్రోల్ చేయడం. ఇలాగా ఈ యొక్క BOM బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ యొక్క ఫీచర్స్. వాట్ ఆర్ ద విండో ఆబ్జెక్ట్ మెథడ్స్ ఇన్ జావాస్క్రిప్ట్? విండో ఆబ్జెక్ట్స్ మెథడ్స్ ఏముంటాయి జావాస్క్రిప్ట్ చూసినట్లయితే విండో డాట్ ఇన్నర్ హైట్ అంటే రిటర్న్స్ ద హైట్ ఆఫ్ ద వ్యూ పోర్ట్.
విండో అంటే మొత్తం మనకి బ్రౌజర్‌లో ఒక యూఆర్ఎల్ ఓపెన్ మనం క్రోమ్ గాని, మొజిల్లా గాని బ్రౌజర్ ఓపెన్ అందులో ఒక యూఆర్ఎల్ google.com అని చెప్పేసి కొట్టంగానే మనకి పేజ్ వస్తది. అది మనకు కనబడే ఆ పేజ్ మొత్తం ఆ యూఆర్ఎల్ కాకుండా కింద మనకి ఏదైతే స్పేస్ మొత్తం కనబడుతుందో అది విండో. దాని యొక్క ఇన్నర్ హైట్ అంటే ఆ విండో లోపల ఆ యూఆర్ఎల్ నుంచి కింద మనకి వరకు మొత్తం ఇన్నర్ హైట్ అని చెప్పేసి అంటారు. రిటర్న్స్ ద హైట్ ఆఫ్ ద వ్యూ పోర్ట్. అదంతా కూడా వ్యూ పోర్ట్ అనమాట. ఇన్నర్ హైట్ అంటే అది మొత్తం వ్యూ పోర్ట్. ఆ వ్యూ పోర్ట్ యొక్క హైట్‌ని మనకు తెలియజేస్తుందన్నమాట. డాట్ ఇన్నర్ హైట్ అంటే. డాట్ విడ్త్ అంటే విడ్త్‌ని తెలియజేస్తది. విండో డాట్ ఓపెన్ అనేది ఓపెన్స్ ఏ న్యూ బ్రౌజర్, విండో ఆర్ ట్యాబ్. ఇదేం చేస్తదంటే ఈ మెథడ్ ఒక న్యూ బ్రౌజర్‌ని న్యూ విండోలో గాని, న్యూ ట్యాబ్‌లో గాని ఓపెన్ చేస్తది. విండో డాట్ క్లోజెస్ ద కరెంట్ విండో. ఇదేం చేస్తది కరెంట్ ఏదైతే మనం ఓపెన్ చేసామో కరెంట్ విండో అది క్లోజ్ చేస్తది. విండో డాట్ అలర్ట్ అలర్ట్ బాక్స్ చూపిస్తది. విండో డాట్ కన్ఫర్మేషన్ బాక్స్ చూపిస్తది. విండో డాట్ ప్రాంప్ట్ బాక్స్ అనేది చూపిస్తదన్నమాట. విండో డాట్ సెట్ టైమ్ అవుట్. ఇది ఎగ్జిక్యూట్స్ కోడ్ ఆఫ్టర్ ఎ డిలే. అంటే మనకి ఈ సెట్ టైమ్ ఒక టైం ప్రకారం ఒక టైం పెట్టేస్తాం. ఆ టైం తర్వాత మనకి చూపియాలని చెప్పేసి పెట్టాం కదా! అలాగనమాట సెట్ టైమ్ అవుట్. సెట్ ఇంటర్వెల్ అంటే మనకి ఒక క్లాక్ లాగా. ఓ 5 నిమిషాలు, 5 సెకండ్లకి, 10 సెకండ్లకి మనం ఒక ఇంటర్వెల్ పెట్టేసి దాన్ని రిపీటెడ్‌గా ఆ టైంలో ఇది జరగాలని చెప్పేసి పెడతాం అనమాట. ఇది విండో ఆబ్జెక్ట్ మెథడ్స్. హౌ డు యూ గెట్ అండ్ మోడిఫై ద యూఆర్ఎల్ యూజింగ్ ద లొకేషన్ ఆబ్జెక్ట్. ఈ యొక్క యూఆర్ఎల్ ఏదైతే లొకేషన్ ఆబ్జెక్ట్ సంబంధించిన యూఆర్ఎల్‌ని మనము The window.location object allows you to get and modify the current URL in various ways. You can retrieve different parts of the URL using the location object. ఏం చేస్తుంది window.location అనేది గెట్ అండ్ మాడిఫై ద కరెంట్ యూఆర్ఎల్. మనం ఏదైతే బ్రౌజర్లో ఓపెన్ చేసామో యూఆర్ఎల్ ఏది ఓపెన్ చేసామో దాన్ని గెట్ చేస్తుంది, దాన్ని మాడిఫై చేస్తుంది. వేరియస్ వేస్. యూ కెన్ రిట్రైవ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద యూఆర్ఎల్ యూజింగ్ ద లొకేషన్ ఆబ్జెక్ట్ అని చెప్పి దాని ద్వారా ఇది మాడిఫై చేస్తుంది అనమాట. గెటింగ్ ద కరెంట్ యూఆర్ఎల్. మనము ఇక్కడ ఏదైతే లొకేషన్ డాట్ హెచ్డిఎఫ్, లొకేషన్ డాట్ ప్రోటోకాల్, లొకేషన్ డాట్ హోస్ట్ నేమ్ ఇలాగ ఈ యొక్క మెథడ్స్ ద్వారా వాటి యూఆర్ఎల్కి సంబంధించిన డేటాని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. చేంజింగ్ ద ఫుల్ యూఆర్ఎల్ని చేంజ్ చేయడము, రీలోడ్ ద పేజ్ రీలోడ్ చేయడము, అలాగే నావిగేట్ చేయడము, న్యూ పేజ్కి నావిగేట్ చేయడము, అలాగే రిప్లేసింగ్ ద కరెంట్ యూఆర్ఎల్కి వేరే యూఆర్ఎల్తో రిప్లేస్ చేయడము, చేంజింగ్ ద యూఆర్ఎల్ హ్యాష్, ఇలాగ చేంజింగ్ క్వరీ పారామీటర్స్. ఇలాగా మనం ఈ లొకేషన్ అనే ఆబ్జెక్ట్ని మనము ఏం చేస్తాము, మ్యానిపులేట్ చేస్తాము, మాడిఫై చేస్తాము అన్నమాట. వాట్ ఆర్ ద అలర్ట్, కన్ఫర్మ్ అండ్ ప్రాంప్ట్ జావాస్క్రిప్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జావాస్క్రిప్ట్ ప్రొవైడ్స్ 3 built-in dialog boxes in interacting with the యూజర్స్ ఇంటరాక్ట్ చేసే టైంలో మనకి జావాస్క్రిప్ట్ మనకి బిల్ట్-ఇన్ డైలాగ్ బాక్స్ అంటే మనం ఏమన్నా యాక్షన్ చేసినప్పుడు దానికి సంబంధించిన మన ఏమన్నా బ్రౌజర్ అనేది మనకు కొన్ని డైలాగ్స్ బాక్స్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది అన్నమాట. మన యొక్క యాక్షన్ బట్టి అవి ఏంటంటే అలర్ట్ బాక్స్ డిస్ప్లే జస్ట్ మెసేజ్ చూపిస్తాం అనమాట. ఇది పాపప్ బాక్స్ ఓకే బటన్ ఉంటుంది. ఓకే ఇది క్లిక్ అయిన ఇది క్లోజ్ అయిపోతుంది. బ్లాకింగ్ ఫంక్షన్స్ని బ్లాక్ చేయడానికి, స్టాప్ చేయడానికి, ఎగ్జిక్యూషన్ని ఆపడానికి ఇది మనం యూజ్ చేస్తాం. దీనికి రిటర్న్ వాల్యూ అంటూ ఏముండదు. ఇది వార్నింగ్స్కి, నోటిఫికేషన్స్కి, మెసేజెస్కి మాత్రమే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కన్ఫర్మేషన్ అంటే యూజర్కి కన్ఫర్మేషన్ ఓకేనా కాదని చెప్పేసి కన్ఫర్మేషన్ అవును ఎస్ఆర్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసము కన్ఫర్మ్ బాక్స్ అనేది మనం యూజ్ చేస్తాము. ఇది పాపప్ బాక్స్. ఇది ఓకే లేక క్యాన్సిల్ 2 బటన్స్ ఉంటాయి. ఓకే క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం, లేదు క్యాన్సిల్ అంటే అక్కడికి ఆగిపోతాము. కన్ఫర్మేషన్ బిఫోర్ డిలీటింగ్ డేటా అంటే డేటా డిలీట్ చేయడం కోసం, డేటాని ఏమైనా మనం మాడిఫై చేయడం కోసం ఇంపార్టెంట్ డేటాని కన్ఫర్మేషన్ బాక్స్ని మనం యూజ్ చేస్తాం. ఇది యూజర్కి పర్మిషన్స్ కోసం మనం అడుగుతాం అన్నమాట బ్రౌజర్ నుంచి. ప్రాంప్ట్ గెట్ యూజర్ ఇన్పుట్ షోస్ ఏ పాపప్ విత్ టెక్స్ట్ ఇన్పుట్. ప్రాంప్ట్ అంటే ఇది ఒక ఇన్పుట్ బాక్స్ కలిగి ఉంటుంది అన్నమాట. ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ అనేది ఇది కూడా పాపప్ బాక్స్ అనమాట. ఇక్కడ కూడా ఓకే అండ్ క్యాన్సిల్ అని చెప్పి 2 బటన్స్ ఉంటాయి. టేకింగ్ యూజర్ ఇన్పుట్ లైక్ ఏ ఫామ్ ఆస్కింగ్ ఫర్ యూజర్ నేమ్ బిఫోర్ లాగిన్. మనకి యూజర్ నేమ్ కానీ, పాస్వర్డ్ కానీ, దీనికి సంబంధించిన ఏమైనా ఐడి ఏమన్నా కావాలంటే ఓటీపీ సంబంధించినవి ఇలాగా ఈ ప్రాంప్ట్ బాక్స్లో మనము చూపిస్తాం అనమాట.
నెక్స్ట్ వాట్ ఈస్ ES6, వాట్ ఆర్ ద న్యూ ఫీచర్స్ ఇంట్రడ్యూస్డ్ బై ఇట్? ES6 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంటర్వ్యూ పర్పస్. ES6 is the sixth version of ECMAScript released in 2015. It introduced major improvements to JavaScript, making it faster, cleaner and more powerful. ఇది మనకి మామూలు జావాస్క్రిప్ట్ కంటే కూడా ES6 అనేది చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇది దీంట్లో ఉన్న సింటెక్స్లు కానీ దీనికి సంబంధించిన ఏదైతే కాన్సెప్ట్ ఉన్నాయో ఫీచర్స్ చాలా సింపుల్గా ఉంటాయి, అందరికీ అర్థమయ్యేటట్టు చాలా ఫాస్ట్గా మనకి ఇది వర్క్ అవుతుంటుంది. పవర్ఫుల్ ఫీచర్స్ అనమాట. లెట్ అండ్ కాన్స్ట్, బ్లాక్ స్కోప్డ్, ఇలాగే యారో ఫంక్షన్స్, అలాగే టెంప్లెట్ లిటరల్స్, డిస్ట్రక్చరింగ్ అసైన్మెంట్, డిఫాల్ట్ పారామీటర్స్, స్ప్రెడ్ అండ్ రెస్ట్ ఆపరేటర్స్, క్లాసెస్, మాడ్యూల్స్, ప్రామిసెస్, ఇవన్నీ ఏంటంటే ES6 యొక్క ఫీచర్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫాల్ట్ పారామీటర్స్, స్ప్రెడ్ అండ్ రెస్ట్ ఆపరేటర్స్ ఇన్ ES6? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ పర్పస్. డిఫాల్ట్ పారామీటర్, స్ప్రెడ్ ఆపరేటర్ అండ్ రెస్ట్ ఆపరేటర్. వీటి గురించి చూసినట్టయితే, allow setting default values for function parameters when no argument is passed or if it's undefined. డిఫాల్ట్ పారామీటర్స్ అంటే మనకి ఏదైతే మనము పారామీటర్ ఇస్తాము, ఒక ఫంక్షన్ ఉంది గ్రీడ్ అనే ఫంక్షను, దీనికి మనము ఒక పారామీటర్ ఇచ్చాము, నేమ్ ఈజ్ ఈక్వల్ టు గెస్ట్ అని చెప్పేసి. ఇక్కడ డిఫాల్ట్ పారామీటర్ డైరెక్ట్గా మనం వాల్యూ ఇచ్చేసింది. డైరెక్ట్గా మనము డిఫాల్ట్ ఒక వాల్యూ ఇస్తే ఈ పారామీటర్లో దాన్ని డిఫాల్ట్ పారామీటర్స్ అని చెప్పేసి అంటారు. ఇఫ్ నో ఆర్గ్యుమెంట్ ఈజ్ పాస్డ్ ద డిఫాల్ట్ వాల్యూ ఇస్ యూజ్డ్. ఇక్కడ మనము ఫంక్షన్ కాల్ చేసినప్పుడు, ఫంక్షన్ అనేది మనం ఇక్కడ కాల్ చేసినప్పుడు మనము ఆర్గ్యుమెంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇక్కడ మనం డిఫాల్ట్ పారామీటర్ ఇస్తే ఇది ఆటోమేటిక్గా ఇది తీసుకుంటుంది అనమాట. అంటే ఇది డిఫాల్ట్గా మనం వాల్యూని ఒక పారామీటర్లో అసైన్ చేయడాన్ని డిఫాల్ట్ పారామీటర్ అని చెప్పేసి అంటారు. ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫంక్షన్ కాల్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ డిఫాల్ట్ వాల్యూస్. ఎక్స్ప్రెషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇలాగా వాటి డిఫాల్ట్ వాల్యూస్ మనము యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేమ్ ఇది కూడా గెస్ట్ అని చెప్పి ఇచ్చాము. ఇక్కడ మనము ఈ గ్రీడ్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసాము. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ ఇక్కడ మనం గెస్ట్ ఇచ్చాం కాబట్టి డిఫాల్ట్ పారామీటర్ ఆటోమేటిక్గా ఇక్కడ గెస్ట్ కాల్ చేస్తుంది మనం డిఫాల్ట్గా. అయితే మనం నెక్స్ట్ గ్రీడ్ ఫంక్షన్లో మళ్ళీ ఆర్గ్యుమెంట్ మళ్ళీ మనం ఆర్గ్యుమెంట్ కూడా ఇచ్చాము. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క డిఫాల్ట్ పారామీటర్ని ఈ యొక్క ఆర్గ్యుమెంట్ అనేది ఓవర్రైడ్ చేసి మనకి ఆర్గ్యుమెంట్లో మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూనే అవుట్పుట్గా చూపిస్తుంది అనమాట. ఇది డిఫాల్ట్ పారామీటర్. నెక్స్ట్ స్ప్రెడ్ ఆపరేటర్ ఎక్స్పాండ్స్ ఎరేస్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్ట్రింగ్స్ ఇంటూ ఇండివిజువల్ ఎలిమెంట్స్. ఒక లార్జ్ ఎరే ఉంది, పెద్ద లార్జ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని మనము ఏం చేస్తామంటే స్ప్రెడ్ అంటే స్ప్రెడ్ చేయకుండా అంటే మనము ఎరే ఎలిమెంట్స్ని మనము ఎక్కువ ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తామంటే ట్రిపుల్ డాట్తో మనము ఒక ఎరేని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ ఎక్స్పాండ్స్ ఎరేస్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్ట్రింగ్స్ ఇంటూ ఇండివిజువల్ ఎలిమెంట్స్. వాటిని ఏం చేస్తాము మనం ట్రిపుల్ డాట్ అని చెప్పేసి ఈ యొక్క స్ప్రెడ్ ఆపరేటర్తో మనము కాపీ చేయొచ్చు, మెర్జ్ చేయొచ్చు అనమాట. యూస్ఫుల్ ఫర్ కాపింగ్ అండ్ మెర్జ్ చేయొచ్చు అనమాట. హెల్ప్స్ ఇన్ పాసింగ్ ఎరే ఎలిమెంట్స్ యాజ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్. ఒక ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్గా ఒక ఎరేని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ మనము పాస్ చేయాలనుకున్నప్పుడు, స్ట్రింగ్ కానీ పాస్ చేయాలనుకున్నప్పుడు ఇలాగా ఈ యొక్క స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా మనము పాస్ చేయొచ్చు. ఇక్కడ మనము కాన్స్టెంట్ నంబర్స్ అని చెప్పేసి ఒక ఏరియా తీసుకున్నాము, 1 2 3 అని చెప్పేసి. ఇక్కడ న్యూ నంబర్స్ అని చెప్పేసి ఇంకో ఏరియా తీసుకున్నాము. దీంట్లో ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఏరియాతో పాటు మనకి 1 2 3 4 5 కావాలి. 1 2 3 4 5 మనకి ఏరియా కావాలనుకున్నప్పుడు మనకు ఆల్రెడీ ఫస్ట్ ఏరియాలో 1 2 3 ఉంది కాబట్టి ఈ ఏరియాని మనం స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా దీన్ని కాపీ చేసుకుంటాము. దాని తర్వాత 4 5 అని చెప్పేసి మనము యాడ్ చేస్తాము. ఇది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, 1 2 3 4 5 అని చెప్పేసి ఈ యొక్క అవుట్పుట్ని చూపిస్తుంది అనమాట. ఇది స్ప్రెడ్ ఆపరేటర్. రెస్ట్ ఆపరేటర్ గ్యాదర్స్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇంటూ అన్ ఎరే. ఇదేం చేస్తుందంటే మనకి ఎక్కువగా అంటే ఆపోజిట్ ఆఫ్ స్ప్రెడ్.
కలెక్ట్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎక్స్‌పాండింగ్. ఇదేం చేస్తది? ఎక్కువ ఉన్నట్టయితే మనకి కలెక్ట్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎక్స్‌పాండింగ్. ఎక్కువ ఉన్న ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్‌ని మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్‌ని మనకి ఒక సింగిల్ ఆర్గ్యుమెంట్‌గా మనకి చూపించడం కోసము ఈ రెస్ట్ ఆపరేటర్‌ని మనము యూజ్ చేస్తాము. ఇక్కడ ఫంక్షన్ సమ్ అని చెప్పేసి ఇచ్చాము. ఇక్కడ నంబర్స్ అని చెప్పేసి ఇచ్చాము. డాట్, డాట్, డాట్ నంబర్స్. ఇప్పుడేమైంది నంబర్స్ అంటే ఇక్కడ మనకేంటి 1, 2, 3 1, 2, 3 కాబట్టి నంబర్స్ 1, 2, 3 కాబట్టి నంబర్స్ 1, 2, 3 ఇక్కడ ఎన్నుంటే 1, 2, 3 కాదు 1 to 100 ఉన్నా సరే ఇక్కడ మనకి ఈ మొత్తాన్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్‌గా మనం ఆటోమేటిక్‌గా పాస్ అవుతదనమాట. ఆర్గ్యుమెంట్‌గా పాస్ చేసుకుంటది. ఇది రెస్ట్ ఆపరేటర్. నెక్స్ట్ వాట్ ఆర్ ES6 మాడ్యూల్స్ అండ్ హౌ డూ యూ యూజ్ దెమ్? ES6లో మాడ్యూల్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని ఎలా యూజ్ చేస్తారనేది ఈ క్వెషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ES6 మాడ్యూల్స్ అలో you to split JavaScript code into separate files and reuse them. They help organize code better and avoid global pollution. మాడ్యూల్స్ ఏదైనా ఒక అప్లికేషన్ చాలా ఎక్కువ లార్జ్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దానిని మాడ్యూల్స్‌గా విభజిస్తాం. మాడ్యూల్స్‌గా డివైడ్ చేస్తాం. ఇది అడ్మిన్ మాడ్యూల్, ఇది డాష్‌బోర్డ్ మాడ్యూల్, ఇది యూజర్ ప్రొఫైల్ మాడ్యూల్. ఇలాగ మనం ఇది ప్రొడక్ట్ మాడ్యూల్ అని చెప్పేసి, ఇది పేమెంట్ మాడ్యూల్ అని చెప్పేసి ఇలాగ ఒక అప్లికేషన్‌ని ఒక లార్జ్ అప్లికేషన్‌ని ఒక చిన్న మాడ్యూల్స్‌గా మనం ఎందుకు మనం అలా డివైడ్ చేయాలా, స్ప్లిట్ చేయాలా అంటే ఆర్గనైజ్ చేయడం ఈజీ. దాన్ని మేనేజ్ చేయడము ఈజీ, అండర్‌స్టాండబుల్‌గా ఉంటది, రీడబుల్‌గా కూడా ఉంటదనమాట. ఏమన్నా మనము ఎర్రర్స్ హ్యాండిల్ చేయడం కూడా చాలా డిబగ్గింగ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట ఈ మాడ్యూల్స్‌తో. కీ ఫీచర్స్ ఆఫ్ ES6 మాడ్యూల్స్. ఈచ్ మాడ్యూల్ ఈజ్ ఎ స్ట్రిక్ట్ మోడ్. యూజ్ స్ట్రిక్ట్ అని చెప్పేసి బై డిఫాల్ట్ మనం ఇక్కడ ఉంటదనమాట. ఇది స్ట్రిక్ట్ మోడ్, స్ట్రిక్ట్ మోడ్ కాబట్టి ఇక్కడ మనకి ఇష్యూస్ రావు. సపోర్ట్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ ఫర్ రీయూజబిలిటీ. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్‌పోర్ట్ చేస్తాం, దాన్ని వేరే చోట ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక మాడ్యూల్స్‌ని. వర్క్స్ విత్ మోడర్న్ బ్రౌజర్స్ అండ్ నోడ్.js. ఇది అన్నింటికి సపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్స్ ఆర్ హోస్టెడ్. మూవ్ టు ద టాప్ అట్ ద రన్ టైమ్. హోస్టెడ్ అంటే ఏంటి? మనకి రన్ టైమ్‌లో అప్లికేషన్ అంటే జావాస్క్రిప్ట్ రన్ టైమ్‌లో అది మనం దాన్ని ఎక్కడ డిక్లేర్ చేసినా సరే ఆ వేరియబుల్ కానివ్వండి, ఆ యొక్క ఫంక్షన్ కానివ్వండి, అది ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే రన్ టైమ్‌లో టాప్‌లోకి వెళ్ళిపోద్ది. టాప్‌లోకి మూవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. దాన్ని హోస్టింగ్ అని చెప్పేసి అంటారు. ఇవి ఇంపోర్ట్స్ అనేవి ఏంటంటే హోస్టెడ్ అనమాట. యూ కెన్ ఎక్స్‌పోర్ట్ వేరియబుల్స్, ఫంక్షన్స్ ఆర్ క్లాసెస్ ఫ్రమ్ ఎ మాడ్యూల్. ఒక మాడ్యూల్‌లో ఉన్న వేరియబుల్స్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, క్లాసెస్‌ని కానివ్వండి మనము ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్‌పోర్ట్ చేసి అక్కడ ఇంపోర్ట్ చేసి మనము వాడుకోవచ్చు ఎక్కడైనా సరే. ఎక్స్‌పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ మాడ్యూల్స్. నేమ్డ్ ఎక్స్‌పోర్ట్స్ అంటే మల్టిపుల్ నేమ్డ్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్ అలౌడ్. నేమ్డ్ ఎక్స్‌పోర్ట్స్‌లో మల్టిపుల్ నేమ్డ్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఇక్కడ మనము చేసుకోవచ్చు. ఇంపోర్టింగ్ నేమ్డ్ ఎక్స్‌పోర్ట్స్. యూజ్ కర్లీ బ్రేసెస్ టు ఇంపోర్ట్ నేమ్డ్ ఎక్స్‌పోర్ట్స్. ఈ నేమ్డ్ ఎక్స్‌పోర్ట్స్ అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్‌లో ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఫంక్షన్ యాడ్ అని చెప్పేసి యాడ్ అనే ఫంక్షన్‌ని మనము ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. ఇదేంటంటే నేమ్డ్ ఎక్స్‌పోర్ట్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు పై అని చెప్పేసి యాడ్ అనేది ఈ ఫంక్షన్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. సబ్ట్రాక్షన్ అని చెప్పి ఇలాంటిదే ఇంకొక ఫంక్షన్. అలాగా ఈ math.js నుంచి వీటిని మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఎక్స్‌పోర్ట్ చేయడము, ఇది ఇంపోర్ట్ చేయడము. డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్స్. ఏ మాడ్యూల్ కెన్ హ్యావ్ వన్ డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్. ఒక మాడ్యూల్ జావాస్క్రిప్ట్‌లో ఈ ES6లోని మాడ్యూల్స్‌లో ప్రతి మాడ్యూల్ కూడా ఒక డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్‌ని కలిగి ఉంటుంది. ఈ ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ గ్రీట్ అని చెప్పేసి మనం రాసినాం. ఇది ఫంక్షన్ అనమాట. ఇది డిఫాల్ట్ అనమాట. ఇది ఆటోమేటిక్‌గా డిఫాల్ట్ ఫంక్షన్ అంటే ఇది ఆటోమేటిక్‌గా ఇది ఈజీగా డిఫాల్ట్‌గా ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది అనమాట. ఇంపోర్ట్ కూడా ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా. నో బ్రేసెస్ ఫర్ డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్స్. ఇది డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్ కాబట్టి దీనికి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కర్లీ బ్రేసెస్ రాయక్కర్లేదు. డైరెక్ట్‌గా మనం గ్రిడ్ అని చెప్పేసి రాసుకున్నాం. గ్రిడ్ అని చెప్పేసి ఈ యొక్క ఎక్స్‌పోర్ట్‌ని మనం డైరెక్ట్ రాసుకున్నాం. ఇది డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్స్‌కి మనము కర్లీ బ్రేసెస్‌ని వాడనవసరం లేదు. కెన్ యూజ్ ఎనీ నేమ్ వైల్ ఇంపోర్టింగ్. మనం యూజ్ చేసుకునేటప్పుడు అంటే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి నేమ్ అయినా సరే, ఏ నేమ్ అయినా సరే మనం పెట్టి కస్టమ్ నేమ్‌ని పెట్టి మనము దీనిని యూజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వాట్ ఆర్ మ్యాప్ అండ్ సెట్ ఇన్ ES6. మ్యాప్ అండ్ సెట్ అని చెప్పేసి మనకి కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ యొక్క కలెక్షన్ డేటాని ఇవేం చేస్తాయి, ES6లో డేటాని మనకి స్టోర్ చేసే, మేనేజ్ చేసే డేటా టైప్స్ లాగా అనమాట. ES6 introduced map and set which provide better ways to store and manage collections of data. డేటాని, ఈ డేటాని మేనేజ్ చేయడం కోసము స్టోర్ చేయడం కోసము మ్యాప్ అండ్ సెట్ అని చెప్పేసి ఇవి ES6లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మ్యాప్ అంటే కీ వాల్యూస్ పేర్స్. కీ వాల్యూస్ అంటే ఆబ్జెక్ట్లో ఉంటాయి మనకి కీ వాల్యూ చెప్పి, వాటిని ఇవి మ్యాప్లో మనము స్టోర్ చేస్తాం. స్టోర్స్ కీ వాల్యూ పేర్స్ వేర్ కీస్ కెన్ బి ఎనీ టైప్. మ్యాప్లో మనం ఏం చేస్తాము, స్టోర్ కీ వాల్యూ పేర్లో ఒక ఆబ్జెక్ట్లో ఏముంటుంది, కీ వాల్యూ పేరు ఉంటుంది. అలాగే కీ వాల్యూ పేర్లో మనము డేటాని స్టోర్ చేస్తాము మ్యాప్లో. కీస్ కెన్ బి ఎనీ టైప్. కీ అందులో ఉన్న కీ వాల్యూలో కీ అనేది ఏ డేటా టైప్ అయినా సరే మనము స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమేమి ఉన్నాయి మెథడ్స్ అంటే సెట్, గెట్, హ్యాజ్, డిలీట్, సైజ్, క్లియర్ అని చెప్పేసి ఇవి మెథడ్స్ అనమాట. యూజ్ మ్యాప్ ఫర్ కీ వాల్యూ స్టోరేజ్. ఈ మ్యాప్ అనేది మెథడ్ అనేది కీ వాల్యూ స్టోరేజ్ని స్టోరేజ్ చేయడానికి మనము యూజ్ చేస్తుంటాము. చూసినట్టయితే ఇక్కడ కాన్స్ట్ మై మ్యాప్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని ఒక మెథడ్ని మనము ఇక్కడ క్రియేట్ చేసాము. మ్యాప్ మెథడ్ని కూడా క్రియేట్ చేసాము. దీంట్లో మై మ్యాప్ డాట్ సెట్ నేము, యాడ్ కీ వాల్యూస్, గెట్ వాల్యూ, చెక్ కీ, రిమూవ్ కీ, గెట్ సైజ్, క్లియర్ అని ఇలాగ ఈ యొక్క మెథడ్స్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. సెట్ మెథడ్ యూనిక్ వాల్యూస్ అంటే డూప్లికేట్ వాల్యూస్ అనమాట. డూప్లికేట్ వాల్యూ లేని వాల్యూస్ అనమాట. అంటే మనకి స్టోర్ యూనిక్ వాల్యూస్ ఓన్లీ, నో డూప్లికేట్స్ ఉన్నాం అనమాట. మెథడ్స్ ఏముంటాయి దీంట్లో, యాడ్, హ్యాజ్, డిలీట్, సైజ్ అండ్ క్లియర్ అని చెప్పేసి సెట్ మెథడ్స్లో ఉంటాయి. యూజ్ సెట్ ఫర్ యూనిక్ వాల్యూ కలెక్షన్స్. చూసినట్టయితే ఇక్కడ మై సెట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సెట్ అని చెప్పేసి ఒక మెథడ్కి ఒక సెట్ మెథడ్ని మనం క్రియేట్ చేసాము. దీని ద్వారా మనము యాడ్ చేస్తూ, హ్యాజ్ అంటే ఉందా, ఇక్కడ వన్ అనేది ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం అనమాట. రిమూవ్ చేయడము, డిలీట్ అనేది రిమూవ్ చేయడము, సైజ్ అనేది దాని యొక్క సైజ్ని మనం గెట్ చేయడము, క్లియర్ అంటే మొత్తాన్ని క్లియర్ చేయడం, డిలీట్ చేయడం అనమాట. ఇలాగా మ్యాప్ అండ్ సెట్ మెథడ్స్ అనేవి ES6లో ఉంటాయి. వాట్ ఈస్ డిస్ట్రక్చరింగ్ ఇన్ జావాస్క్రిప్ట్? చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. Destructuring allows you to extract values from arrays or objects into variables in a simpler way. మామూలుగా అయితే ఒక వేరియబుల్కి మనం ఒక ఎరేకి కానీ ఒక వేరియబుల్కి కానీ మనము ఒక ఎరేస్ కానీ ఆబ్జెక్ట్ కానీ మనం అసైన్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ వాల్యూ ఫ్రమ్ ఎరేస్ ఆర్ ఆబ్జెక్ట్ ఇంటూ ఒక వేరియబుల్కి ఒక అరేని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం అనమాట. అసైన్ చేసి డైరెక్ట్గా మనము అందులో ఉన్న ఎరేలో కానీ ఆబ్జెక్ట్లో కానీ వాల్యూస్ని డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది డిస్ట్రక్చరింగ్ అని చెప్పేసి అంటారు. క్లీనర్ అండ్ మోర్ రీడబుల్, ఫాస్టర్ యాక్సెస్ టు డేటా, ఈజియర్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ హ్యాండ్లింగ్ అనమాట. ఇది ఫస్ట్ ఇక్కడ మనం ఎరే డిస్ట్రక్చరింగ్ చూసినట్టయితే కాన్స్ట్ నంబర్స్ అని చెప్పేసి ఒక ఎరే తీసుకున్నాము. అందులో 10, 20, 30 అని చెప్పేసి ఎరే ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. తర్వాత కాన్స్ట్ అని చెప్పేసి ABC ఈజ్ ఈక్వల్ నంబర్స్ అని చెప్పేసి మనం దీన్ని డిస్ట్రక్చరింగ్ చేసాము. ఇప్పుడు మనం ఏని కన్సోల్ చేస్తే మనకి 10 అనేది వస్తుంది, బిని కన్సోల్ చేస్తే 20 వస్తుంది, సిని 30 వస్తుంది అనమాట. అంటే దీన్ని మనము యాక్సెస్ చేయడం కోసము ఒక వేరియబుల్లో మనము దీన్ని ఏం చేసాము, ఎక్స్ట్రాక్ట్ చేసాం అనమాట. ఒక వేరియబుల్లోకి ఈ వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం అనమాట. దీన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, ఈజీగా దీన్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్, ఒక యూజర్ అనేది ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము, దీని లోపల నేము ఏజ్ అని చెప్పి తీసుకున్నాము, కీ వాల్యూ పేరు. ఇక్కడ కాన్స్ట్ నేమ్ కామా ఏజ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ అని చెప్పి డైరెక్ట్గా మనం ఇప్పుడు నేమ్ని ఏజ్ని డైరెక్ట్గా మనము యాక్సెస్ చేయొచ్చు అనమాట. యూజర్ డాట్ నేమ్, యూజర్ డాట్ ఏజ్ కాకుండా డైరెక్ట్గా మనం యూజర్ అనే ఈ యొక్క వేరియబుల్కి అసైన్ చేసాం కాబట్టి నేమ్ని డైరెక్ట్గా ఏజ్ని మనము యాక్సెస్ చేయొచ్చు. ఇది ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్. వాట్ ఈజ్ ఫంక్షన్ బైండింగ్ ఇన్ జావాస్క్రిప్ట్? టు ఎక్స్ప్లెయిన్ బైండ్, కాల్ అండ్ అప్లై ఫంక్షన్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. JavaScript functions operate in different execution contexts, meaning this reference can change based on how they are invoked. The methods bind, call, and apply allow us to explicitly
డిఫైన్ దిస్ వాల్యూ వెన్ కాలింగ్ ఏ ఫంక్షన్. దిస్ వాల్యూని బేస్ చేసుకొని ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేయడము, ఇన్వోక్ చేయడం అనమాట. బేస్ చేసుకుని డిఫరెన్స్ కెన్ బి చేంజ్ బేస్డ్ ఆన్ హౌ దే ఆర్ ఇన్వాల్వ్డ్. దాని యొక్క ఇన్వోక్ మెథడ్ తీసుకొని, ఇన్వోక్ని అంటే దాని యొక్క కాలింగ్ని బేస్ చేసుకొని మనము ఇలాగా జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ 3 బైండ్, కాల్, అప్లైని ఫంక్షన్స్ని మనము యూజ్ చేసుకుంటాము. బైండ్ అంటే క్రియేట్ ఏ న్యూ బౌండ్ ఫంక్షన్. The bind method returns a new function with this set to the provided object. This అనే ఇది న్యూ ఫంక్షన్ని క్రియేట్ చేస్తుంది. బైండ్ మెథడ్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ రిటర్న్స్ ఏ న్యూ ఫంక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇట్ డస్ నాట్ ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్ ఇమీడియట్లీ, జస్ట్ బైండ్స్ ఇట్ ఫర్ లేటర్ యూజ్. జస్ట్ ఏం చేస్తాం, బైండ్ చేస్తాం ఒక ఫంక్షన్, న్యూ ఫంక్షన్. దాన్ని మనం ఇమీడియట్గా యూజ్ చేయం. దాన్ని తర్వాత ఎప్పుడన్నా అవసరం ఉన్న తర్వాత యూజ్ చేయడం కోసం ముందే మనం బైండ్ చేసుకుని ఒక ఫంక్షన్ని పెట్టుకుంటాం అన్నమాట. కాల్ ఇన్వోక్స్ ఫంక్షన్ ఇమీడియట్లీ విత్ ఏ స్పెసిఫైడ్ దిస్. ఇది ఇమీడియట్లీ మనము యూజ్ చేయడం కోసము మనం వాడే ఒక ఫంక్షన్ అనమాట. ద కాల్ మెథడ్ కాల్స్ ఏ ఫంక్షన్ ఇమీడియట్లీ అండ్ సెట్స్ దిస్ టు ద ప్రొవైడెడ్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేసి దీన్ని మెథడ్ని మనము ఇమీడియట్గా కాల్ చేయడం కోసము రాసి పెట్టుకుంటాం అనమాట. ఇట్ అలౌస్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ 1 by 1. ఇది ఏం చేస్తే ఫంక్షన్ లోపల ఆర్గ్యుమెంట్స్ని మనము 1 by 1 పాస్ చేసుకుని ఈ కాల్ అనే ఈ యొక్క ఫంక్షన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. అప్లై సిమిలర్ టు కాల్ బట్ యాక్సెప్ట్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ అన్ ఎరే. ఇది కాల్ లాగానే ఇది కూడా ఇమీడియట్గా మనము యూజ్ చేసుకోవడానికి వాడే ఒక ఫంక్షన్. కాకపోతే ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ యొక్క అప్లై అనే ఫంక్షన్ యాక్సెప్ట్స్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ అన్ ఎరే. ఆర్గ్యుమెంట్స్ ఎలా యూజ్ చేస్తుంది, ఎరే లాగా ఒక ఆర్గ్యుమెంట్స్ని ఇది తీసుకుంటుంది అన్నమాట. అంతే, ఇది ఫంక్షన్ బైండింగ్. వాట్ ఆర్ ద 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఊప్? ఊప్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. దీంట్లో మనకి 4 పిల్లర్స్ ఉంటాయి. చూడండి, ఊప్ కాన్సెప్ట్ అంటేనే 4 పిల్లర్స్, 4 ప్రిన్సిపల్స్. అవి ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. ఎన్క్యాప్సులేషన్ అంటే ఎన్క్యాప్సులేషన్ రెస్ట్రిక్ట్స్ డైరెక్ట్ యాక్సెస్ టు సర్టెన్ డేటా యూజింగ్ ప్రైవేట్ ప్రాపర్టీస్. ప్రైవేట్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి ఒక సర్టెన్ డేటాని మనము యాక్సెస్ చేయడం, ఇది ఎన్క్యాప్సులేషన్. అబ్స్ట్రాక్షన్ అంటే అబ్స్ట్రాక్షన్ హైడ్స్ అన్నెసెసరీ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పోజెస్ ఓన్లీ రిక్వైర్డ్ ఫంక్షనాలిటీస్. ఇది ఏం చేస్తుంది, అబ్స్ట్రాక్షన్ అన్నెసెసరీ డేటాని కాకుండా హైడ్ చేసి ఇది ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, ఏదైతే రిక్వైర్డ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయో వాటిని మాత్రమే ఇది ఏం చేస్తుంది, కాల్ చేస్తుంది అనమాట, ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఇన్హెరిటెన్స్ అంటే ఇన్హెరిటెన్స్ అలౌస్ క్రియేటింగ్ సబ్ క్లాసెస్ దట్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఏ పేరెంట్ క్లాస్. పేరెంట్ నుంచి చైల్డ్కి ఆ యొక్క రిలేషన్ మీద దాని యొక్క ప్రాపర్టీస్ దీనికి పేరెంట్ నుంచి క్లాస్కి ఇన్హెరిట్ అవుతాం అనమాట. ఇన్హెరిట్ యాక్సెస్ చేయడం, పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ అంటే యాక్సెస్ చేయడం వల్ల ఇన్హెరిటెన్స్ అనేది. పాలిమార్ఫిజం అంటే పాలిమార్ఫిజం అలౌస్ సబ్ క్లాసెస్ టు ఓవర్రైడ్ పేరెంట్ క్లాస్ మెథడ్స్. పేరెంట్ క్లాస్ మెథడ్స్ని ఇది ఏం చేస్తుంది, చైల్డ్ క్లాస్ మెథడ్స్ ద్వారా ఓవర్రైడ్ చేస్తుంది పాలిమార్ఫిజం అని చెప్పేసి. ఇది ఊప్స్ కాన్సెప్ట్లో 4 ప్రిన్సిపల్స్. వాట్ ఆర్ ద క్లాసెస్ ఇన్ జావాస్క్రిప్ట్? క్లాసెస్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ టెంప్లెట్స్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడంలో ఉన్న వేస్లో క్లాసెస్ అనేది ఒక వే అన్నమాట. క్లాసెస్ అనేది ఒక వే. క్లాసెస్ ద్వారా కూడా మనము ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటాం. దే ప్రొవైడ్ ఏ వే టు డిఫైన్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ యూజింగ్ ద క్లాస్ కీవర్డ్. క్లాస్ కీవర్డ్ ద్వారా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము, ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్ని క్రియేట్ చేస్తాము. ఎలాగైతే ఫంక్షన్ కీవర్డ్ ద్వారా మనం ఫంక్షన్ని క్రియేట్ చేస్తాము, అలాగే క్లాస్ కీవర్డ్ ద్వారా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. యూజెస్ ఆఫ్ క్లాసెస్: కోడ్ రీయూజబిలిటీ, ఎన్క్యాప్సులేషన్, గ్రూప్స్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ టుగెదర్ ఫర్ బెటర్ ఆర్గనైజేషన్ కోసము గ్రూప్స్ చేస్తాం మనం. రీడబిలిటీ, ఈజీగా మనకి రీడబుల్ ఉంటుంది. ఇన్హెరిటెన్స్, పేరెంట్ నుంచి చైల్డ్కి మనకి ఆ యొక్క డేటా అనేది మన రిలేషన్ అనేది ఏర్పడి పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ని చైల్డ్ కూడా యాక్సెస్ చేయడము జరుగుతుంది. మాడ్యులారిటీ, మాడ్యూల్ వైజ్గా మనము మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని డిఫరెంట్ మాడ్యూల్గా మనము డిఫరెంట్ రిక్వైర్మెంట్ని చేసుకోవటము, మెయింటైన్ చేయడము, మెయింటైనబిలిటీ. ఇది కూడా పెద్ద అప్లికేషన్లో
మనకి మెయింటైనబిలిటీ చేయడానికి కూడా క్లాసెస్ అనేవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇది క్లాసెస్ గురించి. వాట్ ఈజ్ ఎ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్? ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ స్పెషల్ ఫంక్షన్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్. కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ద్వారా కూడా మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయవచ్చు. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే వేస్లో కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కూడా ఒకటి. ఇట్ ఈస్ కాల్డ్ విత్ ద న్యూ కీవర్డ్ ద్వారా మనము ఈ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాము. కన్స్ట్రక్టర్స్ ఆర్ స్పెషల్ మెథడ్స్ విత్ ఇన్ క్లాసెస్ దట్ ఆర్ ఆటోమేటికల్లీ కాల్డ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ ఆఫ్ ద క్లాస్ యూజింగ్ ద న్యూ కీవర్డ్ ద్వారా మనము ఈ కన్స్ట్రక్టర్ని క్లాసెస్లో మనము క్రియేట్ చేస్తాము. ఇవి ఆటోమేటికల్లీగా క్లాసెస్ క్రియేట్ అయినప్పుడు క్లాసెస్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. ఏం లేదు, ఇక్కడ పర్సన్ అనేది ఆబ్జెక్ట్ నేమ్, ఇక్కడ దిస్ డాట్ నేమ్ ఇచ్చినాము. దిస్ డాట్ క్రియేట్ అనేది ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ని మనము ఈ ఫంక్షన్ని మనము క్రియేట్ అనే యొక్క వేరియబుల్ ఈ యొక్క ప్రాపర్టీ యొక్క కీలో మనము స్టోర్ చేసినాము. ఇప్పుడు కాన్స్ట్ పర్సన్ 1 అని చెప్పేసి ఇంకొక న్యూ పర్సన్ అనే ఆబ్జెక్ట్ని మనము క్రియేట్ చేసినాము ఈ ఫంక్షన్ ద్వారా. పర్సన్ 1 డాట్ గెట్ అని చెప్పేసి చెప్పగానే మనకి ఈ యొక్క జాన్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఇది కన్స్ట్రక్టర్ ఫంక్షన్. What are getters and setters in JavaScript? Getters and setters in JavaScript are special methods that allow controlled access to an object's properties. ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయడం కోసము, కంట్రోల్ చేయడం కోసము గెటర్స్ అండ్ సెటర్స్ అనేవి జావాస్క్రిప్ట్ యొక్క ఇన్బిల్ట్ స్పెషల్ మెథడ్స్ అన్నమాట. దే హెల్ప్ ఇన్ ఎన్క్యాప్సులేషన్, డేటా వ్యాలిడేషన్ అండ్ కంప్యూటెడ్ ప్రాపర్టీస్. ఎన్క్యాప్సులేషన్ చేయడానికి, డేటాని వ్యాలిడేషన్ చేయడానికి, కంప్యూటెడ్ ప్రాపర్టీస్ని చేయడానికి ఈ గెటర్స్ అండ్ సెటర్స్ అనేవి మనకు యూజ్ అవుతూ ఉంటాయి. కీ బెనిఫిట్స్ ఏముంటాయి దీన్ని తెలిసినట్టయితే, ఎన్క్యాప్సులేషన్ డైరెక్ట్ ప్రాపర్టీ యాక్సెస్ని ఇది రిస్ట్రిక్ట్ చేస్తుంది, వ్యాలిడేషన్ చేస్తుంది. కంప్యూటింగ్ ప్రాపర్టీస్ అంటే డైనమికల్లీ కంప్యూట్ వాల్యూస్ అని యాక్సెస్, డైనమికల్లీగా ఈ యొక్క వాల్యూస్ని యాక్సెస్ చేస్తుంది అన్నమాట ఆబ్జెక్ట్ లోపల. గెటర్ అంటే గెట్ మెథడ్ అంటే ఏంటి? రిట్రైవ్ ద వాల్యూ ఆఫ్ ఎ ప్రాపర్టీ. అంటే రిట్రైవ్ అంటే డేటాని గెట్ చేయడం, ఆ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ని, ప్రాపర్టీ యొక్క వాల్యూని గెట్ చేయడము. యాక్ట్ లైక్ యాజ్ ఎ ఫంక్షన్ బట్ ఇది యాక్సెస్ యాజ్ ప్రాపర్టీ. ఇది ఫంక్షన్ లాగా వర్క్ అవుతుంది కానీ ఇది మాత్రం ఒక ప్రాపర్టీ, ఇది ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ. సెట్ ఫంక్షన్ అసైన్ ఏ వాల్యూ టు ఏ ప్రాపర్టీ. ఇది ఏం చేస్తుంది? ఒక వాల్యూ, ప్రాపర్టీకి ఒక వాల్యూని అసైన్ చేస్తుంది. అలో వ్యాలిడేషన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ బిఫోర్ సెట్టింగ్ ద వాల్యూ. ఇది వ్యాలిడేషన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. బిఫోర్ ద ఒక వాల్యూని సెట్ చేసే ముందు ఇది జరుగుతుంది అనమాట. వాట్ ఈజ్ లెక్సికల్ స్కోప్? ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెక్సికల్ స్కోప్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లెక్సికల్ స్కోప్. Lexical scope, also known as a static scoping, means that a function scope is determined by where it is declared, not where it is called. Inner functions have access to variables from their outer functions, even after the outer function has finished execution. మనము ఒక చోట మనం డిక్లేర్ చేస్తాము కానీ దాన్ని వేరొక చోట వాడుకోవచ్చు అన్నమాట. దాన్ని లెక్సికల్ స్కోప్ అంటారు, స్టాటిక్ స్కోప్. ఫంక్షన్ స్కోప్ ఇస్ డిటర్మైన్డ్ బై వేర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. అంటే ఒక చోట మనము డిక్లేర్ చేస్తాము, నాట్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్. అది అక్కడే కాదు, వేరే చోట కూడా మనం వేరే దాని లోపల ఫంక్షన్, నెస్టెడ్ ఫంక్షన్లో కూడా మనం యూజ్ చేసుకోవడం అనమాట. ఇన్నర్ ఫంక్షన్స్ హ్యావ్ యాక్సెస్ టు వేరియబుల్స్ ఫ్రమ్ దేర్ అవుటర్ ఫంక్షన్స్. అవుటర్ ఫంక్షన్స్ యొక్క వేరియబుల్స్ని మనం ఇన్నర్ ఫంక్షన్స్లో వాడుకోవడం. ఈవెన్ ఆఫ్టర్ ద అవుటర్ ఫంక్షన్ హ్యాస్ ఫినిష్డ్. అవుటర్ ఫంక్షన్ కంప్లీట్ అయినా సరే మనము ఇన్నర్ ఫంక్షన్ లోపల వేరియబుల్స్ని వాడుకోవడం అనమాట. ఇది లెక్సికల్ స్కోపింగ్. యూజెస్ ఆఫ్ లెక్సికల్ స్కోపింగ్: క్లోజర్స్, డేటా ఎన్క్యాప్సులేషన్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్. లెక్సికల్ స్కోపింగ్ అలౌస్ ఫంక్షన్స్ టు రిమెంబర్ వేరియబుల్స్ ఫ్రమ్ దేర్ అవుటర్ స్కోప్ ఈవెన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఎనేబుల్ క్లోజర్స్. చూసినట్టయితే మనకి ఫంక్షన్ అవుటర్ అని చెప్పేసి రాసాము ఇక్కడ ఒక ఫంక్షన్. దాంట్లో లెట్ కౌంట్ అని ఈజ్ ఈక్వల్ 0 అని చెప్పేసి ఒక వేరియబుల్ లెట్ అనే ఈ యొక్క కౌంట్ అనే వేరియబుల్కు 0 అసైన్ చేసాము. దాని లోపల మనం ఇంకొక ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నాము. అదేంటి? ఇన్నర్ ఫంక్షన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నాము. దాని లోపల కౌంట్ ప్లస్ అని చెప్పేసి రాసాము. కన్సోల్ చేస్తే కౌంట్ మనకి ఏమొస్తుందంటే, మనకి ఈ యొక్క కన్సోల్ చేసాము, ఈ యొక్క కౌంటర్ అనే ఈ యొక్క కౌంటర్ అని చెప్పేసి ఒక వేరియబుల్కి అవుటర్ అనే యొక్క మెయిన్ ఫంక్షన్ ఏదైతే అవుటర్ ఫంక్షన్ దాన్ని అసైన్ చేసాము. కౌంటర్ని మనము
కాల్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనకి 1 అనేది ప్లస్ ప్లస్ కాబట్టి 1 అనేది వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుంది 2 అనే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది. 1 తర్వాత 1 ప్లస్ 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 చేస్తున్నాం కాబట్టి 1 + 1 = 2 అవుతుంది అనమాట. అంటే అలాగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. వేరే ఒక వాల్యూ అనేది వేరియబుల్కి. అవుటర్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ని మనము ఇన్నర్ ఫంక్షన్లో వాడుకోవడం, దాన్ని లెక్సికల్ స్కోప్ అని చెప్పేసి అంటారు అనమాట. మెయింటైనింగ్ స్టేట్ ఇన్ ఫంక్షన్ ప్రోగ్రామింగ్, కాల్ బ్యాక్ ఫంక్షన్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్, మాడ్యూల్ ప్యాటర్న్స్, మెమరైజేషన్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ కూడా లెక్సికల్ స్కోప్ వల్ల యూజెస్. వాట్ ఈస్ క్లోజర్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్లోజర్స్? చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫర్ కంటెంపరీ. A closure in JavaScript is a combination of a function and the lexical environment. It is simple terms. Closures allow functions to access and retain variables from their lexical scope even when they run later. ఏం చేస్తాయంటే కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్ అండ్ లెక్సికల్ ఎన్విరాన్మెంట్. ఒక ఫంక్షన్ దాని యొక్క లెక్సికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక చోట మనము దాన్ని డిక్లేర్ చేస్తాము, దాన్ని వేరొక చోట వాడుకుంటాం అన్నమాట. అది లెక్సికల్ స్కోప్. ఈ లెక్సికల్ స్కోప్ ప్లస్ ఒక ఫంక్షన్ కలిస్తే క్లోజర్ అని చెప్పేసి అంటారు అనమాట. అది ఎలా అనేది చూసినట్టయితే ఇక్కడ మనం అవుటర్ ఫంక్షన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాము. దాని లోపల లెట్ అవుటర్ వేరియబుల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసాము. దానికి హెలో ఐ యామ్ ఏ క్లోజర్ అని చెప్పేసి టెక్స్ట్ అసైన్ చేసాము, స్ట్రింగ్ అసైన్ చేసాము. దాని లోపల మనము ఫంక్షన్ ఇన్నర్ ఫంక్షన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని మళ్ళీ దాన్ని రిటర్న్ చేస్తున్నాము. దాని లోపల మనము అవుటర్ వేరియబుల్ని కన్సోల్ చేసాము. తర్వాత అవుటర్ ఫంక్షన్ని మనం కాల్ చేసాము. మనకేమొచ్చింది, హెలో ఐ యామ్ ఏ క్లోజర్ అని చెప్పేసి వచ్చింది. అంటే లెక్సికల్ స్కోప్ ఇది అవుటర్ ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ని ఇన్నర్ ఫంక్షన్ లోపల వేరొక ఫంక్షన్ లోపల మనం డిక్లేర్ చేసింది ఒక చోట, దాన్ని వాడుకుని ఇంకో చోట అనమాట. ఇలా ఈ లెక్సికల్ స్కోప్ని కలిగి ఉన్న ఫంక్షన్ ఈ రెండింటిని కలిపి క్లోజర్ అని చెప్పేసి అంటారు అనమాట. డేటా ఎన్క్యాప్సులేషన్, ప్రైవేట్ వేరియబుల్, మెయింటైనింగ్ స్టేట్ వితౌట్ గ్లోబల్ వేరియబుల్స్, కాల్ బ్యాక్ ఫంక్షన్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్, ఇవన్నీ కూడా సేమ్ ఎలాగైతే లెక్సికల్ స్కోప్లో మనకి యూజెస్ ఉన్నాయో ఈ యూజెస్ అన్నీ కూడా ఇక్కడ మన ఈ క్లోజర్లో కూడా ఉంటాయి. వాట్ ఈజ్ హోస్టింగ్ ఇన్ జావాస్క్రిప్ట్, హౌ ఇట్ ఈజ్ వర్క్స్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ప్రతి ఇంటర్వ్యూలో 100% అడిగే క్వశ్చన్. హోస్టింగ్ ఈజ్ జావాస్క్రిప్ట్ డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ మూవింగ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ టు ద టాప్ ఆఫ్ దేర్ స్కోప్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. దిస్ మీన్స్ you can use variables and functions before they are declared. మనం డిఫైన్ చేయకుండానే ఒక వేరియబుల్ని కానీ ఒక ఫంక్షన్ని కానీ డిఫైన్ చేయకుండానే మనం వాడుకున్నాం అనుకోండి, అది మనకి ఏమవుతుందంటే మనం ఫస్ట్ డిక్లేర్ చేస్తాం వేరియబుల్ని, దాని తర్వాత దాని కింద ఇంకా ఫంక్షన్ లేదు, ఫంక్షన్ లోపల దాన్ని వాడుకుంటాం. కానీ మనము అసలు డిఫైన్ చేయకుండానే దాన్ని వాడుకొని దాని తర్వాత మనం డిఫైన్ చేస్తే అది ఏమైందంటే జావాస్క్రిప్ట్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ వల్ల అది ఆటోమేటిక్గా ఫంక్షన్ ముందు ఫస్ట్ అంటే టాప్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ స్కోప్ అనేది టాప్ స్కోప్ ఆ ఫంక్షన్ లోపల, ఎందుకంటే టాప్లో ఉండాలి డిఫాల్ట్, కానీ మనం బోర్డర్లో పెట్టాము. అయినా సరే అది టాప్ కూడా ఎగ్జిక్యూషన్ అప్పుడు జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది, దాన్ని మూవ్ చేస్తుంది పైకి. ఆ ఫంక్షన్ని కానివ్వండి, ఆ యొక్క వేరియబుల్ కానీ పైకి మూవ్ చేసి నార్మల్గా ఎలా అయితే జావాస్క్రిప్ట్ ఉంటుందో కోడ్ అలాగ చేసి అప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడు జరిగిద్దా అంటే బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్ రన్ టైంలో జరిగిద్ది అనమాట. దీనినే హోస్టింగ్ అని చెప్పేసి అంటారు. హోస్టింగ్ వర్క్స్ ఇన్ జావాస్క్రిప్ట్. అలా ఓన్లీ డిక్లరేషన్స్ ఆర్ హోస్టెడ్, నాట్ ఇనిషియలైజేషన్. ఓన్లీ హోస్ట్ జరుగుతుంది అనమాట. ఇనిషియలైజేషన్ అనేది కామన్ అనమాట. అక్కడ మనం సెండ్ చేయడం ఏముంటుంది అనమాట, జస్ట్ డిక్లేర్ చేయటమే. ఇది ఫంక్షన్ డిక్లరేషన్స్ ఆర్ ఫుల్లీ హోస్టెడ్ బట్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాట్. ఫంక్షన్ డిక్లరేషన్స్ అనేవి కూడా మనం హోస్ట్ లాగా వాడుకోవచ్చు, ఎక్స్ప్రెషన్స్ని మనము వాడి వేర్ ఈజ్ హోస్టెడ్ బట్ లెట్ అండ్ కాన్స్ ఆర్ నాట్ హోస్టెడ్. వేరియబుల్స్ని కూడా హోస్ట్ లాగా మనం హోస్ట్ అనే బిహేవియర్ అనేది వస్తుంది, కానీ లెట్ అండ్ కాన్స్ ఆర్ నాట్ ఇనిషియలైజ్. లెట్ అండ్ కాన్స్ట్కి ఇనిషియలైజ్ అని చెప్పి కావాలి. ఇనిషియలైజ్ అంటే ఫస్ట్ మనం క్రియేట్ చేయడం, ఆ యొక్క వేరియబుల్ని క్రియేట్ చేసి దానికి ఏమన్నా వాల్యూని అసైన్ చేయడం అనమాట, అది ఇనిషియలైజేషన్. హోస్టింగ్ విత్ వేర్ చూసినట్టయితే మనకి హోస్టింగ్ విత్ వేర్ ఫస్ట్ మనం కన్సోల్ లాగ్ చేసాము. సో మనకి అనేది మనం వేరియబుల్ క్రియేట్ చేయలేదు, జస్ట్ ఫస్ట్ మనం రాసేసాం కూడా, కన్సోల్ చేసేసాము. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది, దానికి పైకి మూవ్ చేసుకుంటుంది అనమాట. మూవ్ చేసి ఏ అనే దానికి అవుట్పుట్ అనేది ఇస్తాం అనమాట. అవుట్పుట్ అన్డిఫైన్డ్ హోస్టెడ్ బట్ నాట్ ఇనిషియలైజ్డ్ చెప్పేసి ఇస్తుంది.
అలాగే హోస్టింగ్ విత్ లెట్ అండ్ కాస్ట్, ఇది కూడా సేమ్ అంతే. రిఫరెన్స్ ఎర్రర్ కెనాట్ యాక్సెస్ ది బిఫోర్ ఇనిషియలైజేషన్, ఇనిషియలైజ్ చేయకముందే ఇనిషియలైజేషన్ అనేది మనము చేయకూడదు అనమాట. నెక్స్ట్ హోస్టెడ్లో మనకి ఓన్లీ డిక్లరేషనే అవుతుంది, ఇన్స్టలేషన్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ డిక్లరేషన్, ఇది కూడా సేమ్. గ్రిడ్ అని చెప్పేసి మనం ఫస్ట్ డిక్లేర్ చేసాము, ఇక్కడ మనము అవుట్పుట్ ఇది. ఫస్ట్ మనము ఏం చేసాము, జస్ట్ ఫంక్షన్ రాయకుండానే ఫస్ట్ ఏం చేసాము, మనం కాల్ చేసాము, తర్వాత ఫంక్షన్ రాసాము, ఆయన అవుట్పుట్ హెలో వర్డ్ చూపించింది అనమాట. ఎందుకంటే ఇది హోస్టింగ్ బిహేవియర్ని వాడుకుంటుంది కాబట్టి. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, హోస్టింగ్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ కూడా అంతే. మనము ఎక్స్ప్రెషన్ అంటే ఇది ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఒక ఫంక్షన్ని మనము వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాం, ఇది పని చేయదు. జస్ట్ డైరెక్ట్ ఫంక్షన్ అయితే హోస్టింగ్ పనిచేస్తుంది, ఎక్స్ప్రెషన్ పనిచేయదు అనమాట. ఎక్స్ప్రెషన్ అనేది ఎందుకంటే ఒక ఫంక్షన్ని మనం ఎనానమస్ ఫంక్షన్ని మనము ఒక వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాము, ఆ వేరియబుల్ని మనము ఫస్ట్ కాల్ చేస్తున్నాం ఫంక్షన్ లాగా. ఇక్కడ మనకి హోస్టింగ్ అనేది వర్క్ అవ్వదు. ఇలాగా మనకి ఈ యొక్క హోస్టింగ్ అనేది ఉంటుంది. వాట్ ఈజ్ ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ ఇన్ జావాస్క్రిప్ట్, వాట్ ఈజ్ ఇట్ ఈస్? ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ ఇన్ జావాస్క్రిప్ట్ అలౌస్ టేక్స్ టు task to run in the background without blocking the execution of the code. JavaScript is single threaded, meaning it executes one task at a time. Asynchronous programming prevents blocking and improves efficiency. Asynchronous programming అంటే ఫస్ట్ మీకు సింక్రోనస్ అనేది తెలియాలి. సింక్రోనస్ అంటే మనకి జావాస్క్రిప్ట్ మనకి ఏం చేస్తుంది అంటే, జావాస్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటి, మనకి ఒక 5 టాస్క్స్ ఉన్నాయి. 5 టాస్క్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయలేదు, ఒకేసారి రన్ అవ్వదన్నమాట. ఫస్ట్ ఒకటైన తర్వాత ఇంకొకటి ఏం చేస్తుంది, వన్ టాస్క్ ఎట్ ఏ టైం కాదనమాట, 1 by 1 చేస్తుంటుంది. అంటే ఒకటే టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అయ్యేంత వరకు మిగతా టాస్క్లన్నీ కూడా బ్లాక్ అయిపోతాయన్నమాట. కానీ ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్లో ఏమవుతుందంటే, బ్లాక్ చేయకుండా ఒక టాస్క్తో పాటు మిగిలిన 4 టాస్క్ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి, ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. దాంతోపాటు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది, మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. ఒక టాస్క్ టైంలోనే మనకి అన్ని టాస్క్లు కూడా రన్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అది ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్. యూజెస్ ఆఫ్ ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్. జావాస్క్రిప్ట్ రన్స్ కోడ్ లైన్ బై లైన్, ఈ సింగిల్ థ్రెడ్ కాబట్టి. సమ్ ఆపరేషన్స్ లైక్ ఫెచింగ్ డేటా, టైమర్స్ ఆర్ ఫైల్ రీడింగ్ టేక్ టైం, ఇలాంటివి బాగా టైం తీసుకుంటాయి కాబట్టి వాటి ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అనేది మనం కంపల్సరీగా చేయాల్సిందే. ఇఫ్ జావాస్క్రిప్ట్ వర్ సింక్రోనస్ ఇట్ వుడ్ ఫ్రీజ్ అంటిల్ టాస్క్ కంప్లీట్. ఒకవేళ సింక్రోనస్ కనుక యూజ్ అయ్యి మనము జావాస్క్రిప్ట్ వాడినట్టయితే ఇది ఒక టాస్క్ అయ్యే వరకు మిగతా టాస్క్లన్నీ కూడా అవి హోల్డ్లో ఉంటాయి. కాబట్టి టాస్క్ అనేది మనకి చాలా టైం తీసుకుంటుంది. ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అలౌస్ రన్నింగ్ మల్టిపుల్ టాస్క్స్ సైమల్టేనియస్లీ వితౌట్ బ్లాకింగ్ ద మెయిన్ థ్రెడ్. మనకి ఎన్ని టాస్క్లు ఉన్నా సరే అక్కడ సైమల్టేనియస్లీ అన్నీ కూడా రన్ అవుతున్నాయి, అన్నీ ఒకేసారి రన్ అవుతాయి, ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్నమాట ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్. దానివల్ల టైం సేవ్ అవుతుంది, మనకి ప్రోగ్రెస్ అనేది, పర్ఫార్మెన్స్ అనేది మంచిగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఫర్ అచీవింగ్ సింక్రోనస్ ఆపరేషన్స్ ఇన్ జావాస్క్రిప్ట్? జావాస్క్రిప్ట్ అసింక్రోనస్ ఆపరేషన్స్లో ఏమేమి టెక్నిక్స్ మనము వాడతాము? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. కాల్ బ్యాక్స్, ప్రామిసెస్, అసింక్, అవైట్, ఈవెంట్ లూపు, వెబ్ ఏపీఐస్, టైమర్స్, వెబ్ వర్కర్స్, ఇలాంటి వాటిలో మనము అసింక్రోనస్ ఆపరేషన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఈజ్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్ అండ్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ద అసింక్రోనస్ టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. అసింక్రోనస్ టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, మెయిన్ ఫంక్షన్ ఏదైతే మెయిన్ ఫంక్షన్ ఉందో అది ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది అనమాట. ఏ ప్రామిస్ రిప్రజెంట్ ఏ వాల్యూ దట్ మే బి అవైలబుల్ నౌ, లేటర్ ఆర్ నెవర్. ఇట్ హ్యాస్ 3 states: పెండింగ్, ఇనిషియల్ స్టేట్స్ అండ్ రిజాల్వ్డ్. ఆపరేషన్ సక్సెస్ఫుల్, రిజెక్టెడ్, ఆపరేషన్ ఫెయిల్. ప్రామిసెస్ అంటే ఇవి ప్రామిసెస్ రిప్రజెంట్ ఏం చేస్తాయంటే, మనకి టాస్క్లో మనం ఒక సింక్రోనస్లో టాస్క్ ఏమైనా కంప్లీట్ చేయడానికి మనకి డిఫరెంట్ స్టేట్స్ని కలిగి ఉంటాయి. పెండింగ్ అని చెప్పేసి, రిజాల్వ్డ్ అని చెప్పేసి, రిజెక్టెడ్ అని చెప్పేసి మనకి ఉంటాయి అన్నమాట. ఇవి ప్రామిస్లో మనం సింక్రోనస్ ప్రోగ్రామింగ్లో మనము ఉంటాయి.
async await makes asynchronous code look synchronous while keeping it non-blocking. ఇది async await ఏం చేస్తుంది, బ్లాక్ అవ్వకుండా కోడ్ టాస్క్లు అనేవి బ్లాక్ అవ్వకుండా ఇవి ఇవి సింక్రనస్ కాకుండా అసింక్రనస్ వేలో మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి async await అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. ఈవెంట్ లూప్లో కూడా అంతే, హ్యాండిల్ సింక్రనస్ టాస్క్. ఈవెంట్ లూప్లో మనకి లూప్స్ జరుగుతున్నప్పుడు ఒక లూప్ అయిన తర్వాత ఇంకో లూప్ కాకుండా మనకి ఏమవుతాయి ఇక్కడ క్యూ వర్క్ టుగెదర్ టు ఎన్షూర్ స్మూత్ ఎగ్జిక్యూషన్. ఈవెంట్ లూప్ హ్యాండిల్ సింక్రనస్ టాస్క్. ఇది అసింక్రనస్ టాస్క్ని ఈవెంట్ లూప్ అనేది అసింక్రనస్ బిహేవియర్ని కలిగి ఉంటుంది. టు కాల్ స్టాక్, వెబ్ ఏపీఐస్, కాల్ బ్యాక్ యూస్ అండ్ మైక్రో టాస్క్ యూస్ వర్క్ టుగెదర్ టు ఎన్షూర్ స్మూత్ ఎగ్జిక్యూషన్. దాంతో సిమిలర్గా ఇవి వర్క్ అవుతూ ఇవి ఏమవుతాయి మనకి ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. వెబ్ ఏపీఐస్, జావాస్క్రిప్ట్ అలౌస్ మేకింగ్ నెట్వర్క్ రిక్వెస్ట్ సింక్రనస్లీ యూజింగ్ అజాక్స్, ఫెచ్ ఏపీఐ అండ్ యాక్సెస్. ఇవన్నీ కూడా అసింక్రనస్ ఆపరేషన్స్ మనకు యూజ్ అవుతాయి అన్నమాట. సెట్ టైమ్ అవుట్ అంటే ఏంటి, ఎగ్జిక్యూట్స్ ఏ ఫంక్షన్ వన్స్ ఆఫ్టర్ ఏ డిలే. సెట్ టైమ్ అవుట్ ఒక టైం సెట్ చేస్తాం మనము, ఆ టైం అయిపోయిన ఆ తర్వాత మనకి ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సెట్ ఇంటర్వెల్ అంటే ఎగ్జిక్యూట్స్ ఏ ఫంక్షన్ రిపీటెడ్లీ ఎట్ ఇంటర్వెల్. ఒక ఫంక్షన్ అనేది ఒక టైం సెట్ చేసి ఆ టైంలో ఆ టైం ఇంటర్వెల్ తీసుకొని ఆ టైం మధ్యలో ఎగ్జిక్యూట్ ఏ ఫంక్షన్ రిపీటెడ్లీ ఎట్ ఇంటర్వెల్. రిపీటెడ్గా ఆ టైంని ఇంటర్వెల్ తీసుకుంటూ బ్రేక్ తీసుకుంటూ మధ్యలో ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే ఇది స్పేస్ మనం ఒక 5 seconds మనం ఇంటర్వెల్ ఇచ్చాము, ఆ 5 seconds టైంని తీసుకొని అది రిపీటెడ్గా వర్క్ అవుతూ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సెట్ ఇంటర్వెల్ అనేది. వెబ్ వర్కర్స్, జావాస్క్రిప్ట్ ఈజ్ సింగిల్ థ్రెడ్ బట్ వెబ్ వర్కర్స్ అలో రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ టాస్క్ వితౌట్ బ్లాకింగ్ యూఐ. వెబ్ వర్కర్స్ ఏం చేస్తాయి, సింగిల్ థ్రెడ్ అయినా సరే జావాస్క్రిప్ట్ 1 by 1 టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసినా సరే ఇక్కడ వెబ్ వర్కర్స్ ఏం చేస్తాయి అనమాట, బ్యాక్గ్రౌండ్లో అన్ని టాస్క్లు కూడా వితౌట్ బ్లాకింగ్ అవి ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. వాట్ ఆర్ సెట్ టైమ్ అవుట్ అండ్ సెట్ ఇంటర్వెల్, హౌ ఆర్ యూజ్డ్ టు హ్యాండిల్ అసింక్రోనస్ ఆపరేషన్స్. సెట్ టైమ్ అవుట్ ఎగ్జిక్యూట్ వన్స్ ఆఫ్టర్ ఏ డిలే. సెట్ టైమ్ అవుట్ ఒక టైం పెట్టాము, ఒక 5 seconds 10 seconds పెట్టాము, ఆ టైం అయిపోయిన తర్వాత మనకి ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. అదే ఈ సెట్ ఇంటర్వెల్లో ఎగ్జిక్యూట్ రిపీటెడ్లీ ఎట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్. ఒక 5 seconds 2 seconds మనం పెట్టినాము టైం, ఆ 5 seconds బ్రేక్ ఇచ్చుకుంటూ అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లూప్లో ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, లూప్ తిరుగుతూనే ఉంటుంది అనమాట. సెట్ టైమ్ అవుట్ రన్స్ ఏ ఫంక్షన్ వన్స్ ఆఫ్టర్ ఏ స్పెసిఫైడ్ టైం. సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ అనేది ఎప్పుడైతే టైం అనేది స్పెసిఫైడ్ టైం ఇచ్చామో ఆ టైం అయిపోయినమ్మంటే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెట్ ఇంటర్వెల్ రన్స్ ఏ ఫంక్షన్ రిపీటెడ్లీ ఎట్ ఏ స్పెసిఫైడ్ టైం ఇంటర్వెల్తో అంటే బ్రేక్తో ఆ యొక్క ఫంక్షన్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. డిలేయింగ్ ఎగ్జిక్యూషన్, యానిమేషన్స్, ఏపీఐ కాల్స్, నోటిఫికేషన్స్. సెట్ టైం అవుట్లు మనం ఏమేమి చేస్తామంటే ఎక్కువగా డిలేయింగ్ ఎగ్జిక్యూషన్, ఇంత టైం తర్వాత మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ టైం తర్వాత మనకి ఇది కనబడాలి అని చెప్పేసి అనుకుంటాం కదా. అలాంటి యానిమేషన్స్, ఏపీఐ కాల్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ సెట్ టైం అవుట్లో మనం యూజ్ చేస్తాము. సెట్ ఇంటర్వెల్లో క్రియేటింగ్ క్లాక్స్, లైవ్ కౌంటర్స్, పీరియాడిక్ అప్డేట్స్, పోలింగ్ ఈపీఎస్ ఇవన్నీ ఏంటంటే బ్రేక్ తీసుకుంటూ మధ్యలో 1 by 1 ఒక 5 seconds మనం పెట్టామనుకోండి, 5 seconds బ్రేక్ తీసుకుంటూ ఇవి క్లాక్ ఉంది ఇప్పుడు సెకండ్కి ఇలా మనకి టైం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఇంటర్వెల్ ఒక టైంతో ఇది నడుస్తూ ఉంటుంది. కౌంటర్స్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, ఏదైనా సరే సెట్ ఇంటర్వెల్ ఒక టైం ప్రకారము ఒక టైం బ్రేక్తో ఒక టైం గ్యాప్తో ఇవి రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. యూ కెన్ క్యాన్సిల్ ఏ సెట్ టైమ్ అవుట్ బిఫోర్ ఇట్ ఎగ్జిక్యూట్స్ యూజింగ్ క్లియర్ టైమ్ అవుట్. సెట్ టైమ్ అవుట్ మనం కాకముందే ఈ యొక్క క్లియర్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్తో యూజ్ చేసి సెట్ టైమ్ అవుట్ మనం క్లియర్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు అన్నమాట. యూ కెన్ స్టాప్ ఏ సెట్ ఇంటర్వెల్ యూజింగ్ క్లియర్ ఇంటర్వెల్ ఫంక్షన్తో ఈ సెట్ ఇంటర్వెల్ ఫంక్షన్ ఏమైతే మనం రాసామో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు, అంటే ఆపవచ్చు అనమాట, సెట్ ఇంటర్వెల్. ఇలాగా ఈ రెండు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, సెట్ టైమ్ అవుట్ అండ్ సెట్ ఇంటర్వెల్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కాల్ బ్యాక్స్ ఇన్ ఫెచ్చింగ్ API data asynchronously? A callback function is a function passed as an argument to another function and executed after the completion of a asynchronous task. Callback function అంటే ఏంటి, అసలు ఒక ఫంక్షన్కి వేరొక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తే దాన్ని కాల్బ్యాక్ ఫంక్షన్ అంటారు.
ఒక ఫంక్షన్ లోపల ఒక ఫంక్షన్ యొక్క ఆర్గ్యుమెంట్ లోపల వేరొక ఫంక్షన్‌ని మనం కాల్ చేస్తే ఆ ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతదంటే ఆ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫెచింగ్ ఏపీఐ డేటా కాల్ బ్యాక్స్ ఎన్‌ష్యూర్ దట్ వి ప్రాసెస్ ద డేటా ఓన్లీ ఆఫ్టర్ ద ఏపీఐ రెస్పాన్స్ ఈస్ రిసీవ్డ్. ఇది ఫెచింగ్ ఏపీఐ డేటా ఈ యొక్క కాంటెక్స్ట్‌లో మనము దీని కాల్ బ్యాక్ ఫంక్షన్స్‌ని ఎక్కువగా వాడతాం. ఫెచింగ్ డేటాని మనము ఫెచ్ చేసేటప్పుడు అన్నమాట. దిస్ ప్రివెంట్స్ బ్లాకింగ్ ద మెయిన్ థ్రెడ్ అండ్ అలౌస్ ద ప్రోగ్రామ్ టు కంటిన్యూ ఎగ్జిక్యూటింగ్ అదర్ టాస్క్. ఇదేం చేస్తదంటే అది మనకి ఈ యొక్క ఏపీఐ డేటా అంటే మనకు టైం తీసుకుంటది కాబట్టి ఈ ఏపీఐ డేటా కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా మనం దీన్ని కాల్ చేయడం వల్ల ఏంటంటే మిగతా వాటిని ఎక్కడ కోడ్‌ని బ్లాక్ చేయకుండా ఇది కంటిన్యూషన్‌గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. యూజ్ ఆఫ్ కాల్ బ్యాక్స్ హ్యాండిల్ ఏపీఐ డేటా అసింక్రోనస్‌లీ. ఏపీఐ డేటాని అసింక్రోనస్‌లీ మోడ్‌లో ప్రాసెస్‌లో మనము కాల్ చేయడం కోసం దీన్ని వాడతాం. అలౌస్ అదర్ టాస్క్ టు రన్ వితౌట్ బ్లాకింగ్ ఎగ్జిక్యూట్. అదర్ టాస్క్ అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ ఫంక్షన్‌గా వాడి మనము మిగతా ఎగ్జిక్యూట్ ఫంక్షన్ యొక్క టాస్క్‌లు మిగతా ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అంటే బ్లాక్ అవ్వకుండా ఈజీగా రన్ అవ్వడం కోసం వాడతారు. ప్రొవైడ్స్ ఏ వే టు ఎగ్జిక్యూట్ కోడ్ ఓన్లీ ఆఫ్టర్ డేటా ఈజ్ అవైలబుల్. అంటే మెయిన్ ఫంక్షన్‌లో ఉన్న ఆ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అంటే డేటా మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ మనకి కాల్ అవుతుంది కాబట్టి అలాంటప్పుడు ఎగ్జిక్యూట్ ఈ ఒక ఫంక్షన్‌ని వాడతారు. వాట్ ఈజ్ కాల్ బ్యాక్ హెల్? హౌ కెన్ ఇట్ బి అవాయిడెడ్? కాల్ బ్యాక్ హెల్ ఆల్సో నోన్ యాజ్ ఏ పిరమిడ్ ఆఫ్ డూమ్ అని చెప్పేసి ఉంటుంది కాల్ బ్యాక్ హెల్‌ని. ఆక్యూర్స్ when multiple nested callbacks make the code difficult to read and maintain. It happens in asynchronous JavaScript when one callback depends on the result of another, leading to deep nesting. ఇది అంటే మల్టిపుల్ నెస్టెడ్ కాల్ బ్యాక్స్ ఉంటాయి. ఒక కాల్ బ్యాక్ లోపల ఇంకో కాల్ బ్యాక్, ఒక కాల్ బ్యాక్ లోపల ఇంకో కాల్ బ్యాక్, ఇలాగా మల్టిపుల్ నెస్టెడ్ కాల్ బ్యాక్స్ ఉంటాయన్నమాట. మేక్ ద కోడ్ డిఫికల్ట్ టు రీడ్. ఇది ఏం చేస్తుందంటే కోడ్‌ని రీడ్ చేయడము చాలా కష్టం. ఒకదాని లోపల ఒకటి ఉన్నప్పుడు ఒక 10 ఉన్నప్పుడు మనం దాన్ని రీడ్ చేయడము చాలా కష్టం. మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. ఇట్ హ్యాపెన్స్ ఇన్ అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ వెన్ వన్ కాల్ బ్యాక్ డిపెండ్స్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ద అనదర్. ఇప్పుడు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ వేరే దాని మీద ఆధారపడి ఉంటుంది అప్పుడు. ఎందుకంటే ఒకటి కాల్ అయిన తర్వాత ఇంకోటి కాల్ అవుతుంది కాబట్టి కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇది డీప్ నెస్టింగ్ కాబట్టి ఇది కాల్ బ్యాక్ హెల్ అనేది ఒక పిరమిడ్ డోమ్ లాగా దీన్ని మనము చెప్పవచ్చు. అవాయిడ్ కాల్ బ్యాక్ హెల్ వేస్. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి చూసినట్టయితే యూజింగ్ ప్రామిసెస్ని వాడటం వల్ల, ఎస్సింగ్ అవాయిడ్ని యూజ్ చేయడం వల్ల ఇలాగా మనము ఈ యొక్క కాల్ బ్యాక్ హెల్ని మనము అవాయిడ్ చేయవచ్చు. వాట్ ఆర్ ప్రామిసెస్ ఇన్ జావాస్క్రిప్ట్? వెన్ టు యూజ్ ప్రామిసెస్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్స్? ఏ ప్రామిస్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ రిప్రజెంట్స్ ద eventual completion of or failure of an asynchronous operation. ప్రామిస్ అంటే ఏం లేదు, ఒక ఏపీఐ కాల్స్ ఉన్నాయనుకోండి, ఫెచ్ డేటా మనం ఏపీఐ కాల్ చేస్తున్నాము, దాన్ని అంటే డేటా అనేది మనం కంప్లీట్ అయ్యి సక్సెస్ అయితే సక్సెస్, ఫెయిల్ అయితే ఫెయిల్ అనమాట. ఇది ఇలా జరిగినప్పుడు మనకి ఒక ఆపరేషన్ జరిగినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇట్ అలౌస్ హ్యాండ్లింగ్ అసింక్రోనస్ టాస్క్ ఇన్ ఏ మోర్ రీడబుల్ అండ్ మేనేజబుల్ వే కంపేర్డ్ టు కాల్ బ్యాక్. అంటే మనం ఏదో ఒక స్టేట్ అనేది చూపించాలన్నమాట. ఇది ఇప్పుడు జరిగింది అంటే సింక్రోనస్ ఆపరేషన్, ఇది ఒక ఫెచ్ డేటా, ఏపీఐ డేటా వస్తే సక్సెస్ అని చెప్పేసి, రాకపోతే ఫెయిల్ అని చెప్పేసి ఎర్రర్ మెసేజ్ చూపించాలి. ఇలాగ ఏదైనా మనం ఇనిషియల్గా స్టేట్స్ని అక్కడ చూపించడం కోసం ఈ ప్రామిసెస్ని వాడతాం అనమాట. ఈ ప్రామిస్ కెన్ బి ఇన్ 3 స్టేట్స్. ఎలా ఉంటుంది? పెండింగ్ అని, ఫుల్ఫిల్డ్ అని, రిజెక్ట్ అని చెప్పేసి ఉంటాయి. 3 ఉంటాయి అనమాట. ఫస్ట్ పెండింగ్, ఇనిషియల్ స్టేట్, ఆపరేషన్ నాట్ ఎట్ కంప్లీటెడ్. ఇది పెండింగ్ అని ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా ఆపరేషన్ కాలేదు, ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా డేటా అనేది ఫెచ్ అవుతూనే ఉంది, ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ పెండింగ్ అనేది వస్తుంది. ఫుల్ఫిల్డ్, ఇది ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా డేటా అనేది కంప్లీట్ అయిపోయిందో అప్పుడు సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్డ్ అని చెప్పేసి వస్తుంది. రిజెక్టెడ్ అంటే ఆపరేషన్ ఫెయిల్డ్, మనకి డేటా అనేది ఫెచ్ అవ్వకుండా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అది రిజెక్టెడ్ అని చెప్పి చూపిస్తారు అనమాట. ఇలాగా ఈ 3 స్టేట్స్ ద్వారా ప్రామిసెస్ని మనము జావాస్క్రిప్ట్లో రియల్ టైమ్ అప్లికేషన్లో వాడుతుంటాము.
ఎప్పుడెప్పుడు వాడతాం యూజ్ ఆఫ్ ప్రామిసెస్ ఎప్పుడు వాడతామంటే ఎలాంటప్పుడు వాడతామంటే ఏపీఐ కాల్స్, ఫెచింగ్ డేటా, హ్యాండ్లింగ్ యూజర్ ఇన్పుట్, డేటాబేస్ క్వైరీస్, అథెంటికేషన్, ఆథరైజేషన్, ఫైల్ అప్లోడింగ్, బ్యాక్గ్రౌండ్ టాస్క్లు, అసింక్రోనస్ ఆపరేషన్స్ ఇలాంటి అప్పుడు మనము ఈ ప్రామిసెస్ అనేవి వాడతాము. ఎందుకంటే ఈజీగా మనము మేనేజ్ చేయడం కోసం, సింక్రోనస్ ఆపరేషన్ని హ్యాండిల్ చేయడం కోసము ఈజీగా ఉంటుంది కాబట్టి. అది ఆపరేషన్ ప్రాసెస్లో ఉందా లేదా కంప్లీట్ అయిందా లేదా ఫెయిల్ అయింది తెలియాలంటే ప్రామిసెస్ని మనము వాడతాము. వాట్ ఈస్ async await in JavaScript? Async await is a modern ES6 feature that makes asynchronous code simpler and more readable by avoiding dot then function chaining in promises. Async await అనేది ఇది ఒక ES6 ఫీచర్ అన్నమాట. ఇది చాలా చాలా యూజ్ఫుల్ ఫర్ ద డేటా ఫెచింగ్ asynchronous కోడ్ సింప్లర్ అండ్ మోర్ రీడబుల్. చాలా సింపుల్గా మనము కోడ్ని రీడబుల్ ఉంటుంది, సింప్లర్ ఉంటుంది, ప్లస్ చాలా ఫ్లెక్సిబుల్గా మనము ఉంటుంది అన్నమాట. డేటా ఏపీఐని కాల్ చేయడంలో దెన్ వాడకుండా దెన్ని అవాయిడ్ చేయడం కోసం, ప్రామిసెస్ని అవాయిడ్ చేయడం కోసం. ఎసింక్ డిక్లేర్స్ ఏ ఫంక్షన్ దట్ రిటర్న్స్ ఏ ప్రామిస్. ఎసింక్ అనేది అంటే ఫంక్షన్ రిటర్న్ చేయడానికి డిక్లేర్ చేయడం అనమాట. అవాయిడ్ అంటే ప్రాసెస్ ద ఎగ్జిక్యూషన్ అంటిల్ ద ప్రామిసెస్ ఈజ్ రిజాల్వ్ ఆర్ రిజెక్టెడ్. అవాయిడ్ అంటే అది ఒక ఫంక్షన్ అనేది టాస్క్ అనేది కంప్లీట్ అయిందా లేదా, రిజాల్వ్ అయిందా రిజెక్ట్ అయిందా అని చూపించడం కోసము ఎసింక్ అవాయిడ్ అని చెప్పేసి వాడతాము. ఇవి ప్రామిసెస్కి బదులు ప్రామిసెస్ని అవాయిడ్ చేయడం కోసము ఈ దెన్ని అవాయిడ్ చేయడం కోసం ఎసింక్ అవాయిడ్ని మనం వాడతాము. యూజెస్ ఆఫ్ ఎసింక్ అవాయిడ్ ఇన్ జావాస్క్రిప్ట్: ఫెచింగ్ ఏపీఐ డేటా, డేటాబేస్ క్వైరీస్, ప్రాసెసింగ్ సీక్వెన్స్, ఎసింక్ టాస్క్, బ్యాక్గ్రౌండ్ టాస్క్, ఎసింక్ ఇవన్నీ వీటికి సంబంధించిన వాటిలో మనం ఎసింక్ అవాయిడ్ని మనము వాడతాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రామిస్ డాట్ ఆల్ అండ్ ప్రామిస్ డాట్ రేస్? ఇవి రెండు మెథడ్స్ అనమాట, ఎసింక్ ఆపరేషన్స్. ఈ రెండు ఈ మధ్య వీటికి డిఫరెన్స్ ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రామిస్ డాట్ ఆల్ అండ్ ప్రామిస్ డాట్ రేస్ హ్యాండిల్ మల్టిపుల్ ప్రామిసెస్ కాంకరెంట్లీ. మనము మల్టిపుల్ ప్రామిసెస్ని అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రామిసెస్ని మనము హ్యాండిల్ చేయడం కోసము ప్రామిస్ డాట్ ఆల్ అనే ఫంక్షన్ని వాడతాము, మెథడ్ని వాడతాము. హ్యాండిల్ మల్టిపుల్ ప్రామిసెస్ కాంకరెంట్లీ, ఇది కూడా మల్టిపుల్ ప్రామిసెస్ని హ్యాండిల్ చేయడం కోసమే వాడతారు. ఇట్ టేక్స్ అన్ ఎరే ఆఫ్ ప్రామిసెస్ యాజ్ ఇన్పుట్ పారామీటర్ అండ్ రిటర్న్స్ ఏ సింగిల్ ప్రామిస్. ఇది ఏం చేస్తుందంటే ఒక ప్రామిస్లో ఒక రిటర్న్ సింగిల్ ప్రామిస్లో మల్టిపుల్ అంటే ఒక ఎరే ఆఫ్ ప్రామిసెస్ ఒక ఎరే లాగా తీసుకుంటుంది. ప్రామిసెస్ అన్నింటినీ కూడా ఎన్ని ప్రామిసెస్ ఉంటాయని తీసుకొని ఒక సింగిల్ ప్రామిసెస్గా ఇది రిటర్న్ చేస్తుంది అన్నమాట ప్రామిస్ డాట్ ఆల్ అనేది. అదే ప్రామిస్ డాట్ రేస్ అనేది ఇట్ టేక్స్ అన్ ఎరే ఆఫ్ ప్రామిసెస్ యాజ్ ఇన్పుట్ పారామీటర్ అండ్ రిటర్న్స్ సింగిల్ ప్రామిసెస్. ఇన్పుట్ పారామీటర్ ఇది కూడా ఎరే ఆఫ్ ప్రామిసెస్ లాగా ఒక తీసుకొని పారామీటర్లో ఇది సింగిల్ ప్రామిసెస్ని రిటర్న్ చేస్తుంది. ఇట్ వెయిట్స్ ఫర్ ఆల్ ప్రామిసెస్ టు రిజాల్వ్ ఆర్ అట్లీస్ట్ వన్ ప్రామిస్ టు రిజెక్ట్. ప్రామిస్ డాట్ ఆల్ మెథడ్లో ఏమవుతుందంటే ఆల్ ప్రామిస్ రిజాల్వ్ అవ్వాలా, లేకపోతే అట్లీస్ట్ ఒకటన్నా రిజెక్ట్ అవ్వాలా, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మరి ప్రామిస్ డాట్ రేస్లో ఇట్ వెయిట్స్ ఫర్ ఓన్లీ వన్ ప్రామిస్ ఆర్ రిజాల్వ్ అవ్వాల్సింది. ఓన్లీ ఏదో ఒక ప్రామిస్ అనేది రిజాల్వ్ అన్న అవ్వాలా, రిజెక్ట్ అన్న అవ్వాలా, రెండింటిలో ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి. ఇక్కడ ఏంటంటే అన్నీ రిజాల్వ్ అవ్వాలి లేదా ఏదో ఒకటి రిజెక్ట్ అవ్వాలి. ఇది తేడా రెండింటికి. యూజ్ ప్రామిస్ డాట్ ఆల్ వెన్ ఆల్ ప్రామిసెస్ మస్ట్ కంప్లీట్. అన్ని ప్రామిసెస్ కూడా 100% మనం కంప్లీట్ అవ్వాలి అనుకున్నప్పుడు ప్రామిస్ డాట్ ఆల్ మెథడ్ని యూజ్ చేయాలి. లేదు మనకి వెన్ యూ నీడ్ ఫాస్టెస్ట్ రెస్పాన్స్, మనకి ఏదైనా మనకి అన్నీ అవసరం లేదు, ఏదైనా కొన్ని మనకి ఏదో ఒకటి రిజాల్వ్ అయితే చాలు, మనకి ఫాస్ట్గా ఉండాలా రెస్పాన్స్ అనుకున్నప్పుడు ప్రామిస్ డాట్ రేస్ని మనము యూజ్ చేస్తాము. వాట్ ఈజ్ అన్ ఏపీఐ ఇన్ జావాస్క్రిప్ట్? ఎక్స్ప్లెయిన్ టైప్స్ అండ్ యూజెస్ ఆఫ్ ఏపీఐస్. API means application programming interface. In JavaScript is a set of rules and tools that allow different applications or services to communicate with each other. API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇది ఏం చేస్తుంది, ఒక రూల్ అనమాట. ఏంటిది, డిఫరెంట్ అప్లికేషన్స్ ఆర్ సర్వీసెస్ని ఇది కమ్యూనికేట్ చేస్తుంది, ఈచ్ ఒకదాంతో ఒకదాన్ని కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. APIs enable JavaScript to interact with the external data sources, web services or the browser environments. ఇది ఎక్స్టర్నల్ డేటా సోర్స్ని మనము ఎనేబుల్ చేయడం కోసము వేరే ఏదైనా సరే వెబ్ సర్వీసెస్ని కానీ బ్రౌజర్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన APIs కానీ వాటిని ఎనేబుల్ చేయడం కోసము APIsని వాడతాము. యూజెస్ ఆఫ్ APIs ఇన్ జావాస్క్రిప్ట్.
ఫెచ్ అండ్ డిస్ప్లే రియల్ టైమ్ డేటాని మనము ఫెచ్ చేయడం కోసం. ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్. బ్యాక్ ఎండ్ నుంచి ఏపీఐని మనం తీసుకుంటాం, ఫ్రంట్ ఎండ్లో చూపిస్తామంటే బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్కి మధ్య కమ్యూనికేషన్ చేయడానికి ఈ ఏపీఐ అనేది యూజ్ చేస్తాము. యూపీఐ అనేది యూజ్ అవుతుంది. ఇంటిగ్రేట్ థర్డ్ పార్టీ సర్వీసెస్, అలాగే పేమెంట్ గేట్వేలు, సోషల్ మీడియా సంబంధించినవి వీటిని కూడా మనం ఇంటిగ్రేట్ చేయడం కోసము ఏపీఐస్ యూజ్ చేస్తాము. ఎన్హాన్స్ ఇంటరాక్టివిటీ ఇన్ వెబ్ యాప్స్, గూగుల్ మ్యాప్స్, స్పీచ్ రికగ్నిషన్ ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా టూల్స్ మనకి, వీటిని మన వెబ్ అప్లికేషన్లో ఇంటరాక్ట్ చేయడం కోసము ఏపీఐస్ వాడతాము. టైప్స్ ఆఫ్ ఏపీఐస్: బ్రౌజర్ ఏపీఐస్, థర్డ్ పార్టీ ఏపీఐస్, కస్టమ్ ఏపీఐస్. బ్రౌజర్ ఏపీఐస్ అంటే మనకి డామ్ ఏపీఐస్, జియో లొకేషన్ ఏపీఐ, స్టోరేజ్ ఏపీఐ ఇవన్నీ బ్రౌజర్ సంబంధించినవి. థర్డ్ పార్టీ ఏపీఐస్ అంటే గూగుల్ మ్యాప్ సంబంధించిన ఏపీఐస్, ఓపెన్ వెదర్ ఏపీఐ ఇలాంటి థర్డ్ పార్టీ సంబంధించినవి. అలాగే కస్టమ్ ఏపీఐ అంటే మనము ఏదైతే ఏపీఐస్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఏదైతే ఏపీఐస్ రాస్తారో అది రెస్ట్ ఏపీఐ, గ్రాఫ్క్యూఎల్ ఏపీఐ ఇలాగా మనకి ఏపీఐ మనం రాసే ఏపీఐస్ అన్నమాట. ఇది టైప్స్ ఆఫ్ ఏపీఐస్. How do you handle errors in API request? When making API request, errors can occur due to network issues, server errors, or invalid responses. Handling these errors properly ensures a better user experience. ఏపీఐ రిక్వెస్ట్ ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయింది అనేది, ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది, ఇప్పుడు అక్కడ ఎర్రర్ ఏమొచ్చింది, అక్కడ ఇన్వాలిడ్ రెస్పాన్స్ ఎలా వచ్చింది, ఏమొచ్చింది, ఇవన్నీ కూడా మనము ఏపీఐ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏపీఐ రిక్వెస్ట్ అప్పుడు మనకి వచ్చే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం కోసము మనం డిఫరెంట్ వేస్లో మనము వాటిని హ్యాండిల్ చేస్తాం. యూజెస్ ఆఫ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ జావాస్క్రిప్ట్: క్యాష్ మెథడ్ అని చెప్పేసి, రెస్పాన్స్ డాట్ ఓకే అని చెప్పేసి, HTTP ఎర్రర్స్ అని చెప్పేసి, అసింక్ అవైట్ క్లీనర్ ఎర్రర్స్ అని చెప్పేసి, టైమ్ అవుట్ అని చెప్పేసి, ఇలాంటి మనము వీటి ద్వారా ఈ యొక్క ఏపీఐ రిక్వెస్ట్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేవి చేస్తుంటాము. వాట్ ఈజ్ రెస్ట్ ఏపీఐ? ఎక్స్ప్లెయిన్ ఏపీఐ మెథడ్స్. REST API means representational state transfer API. It is a web service that follows REST principles to allow communication between a client and a server. ఇది ఏం చేస్తుంది? క్లయింట్ ఫ్రంట్ ఎండ్ అండ్ సర్వర్ బ్యాక్ ఎండ్ ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ని లింక్ చేస్తుంది అనమాట REST API అని చెప్పేసి. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ టు బిల్డ్ కస్టమ్ APIs ఫర్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్. మనకి కస్టమ్ APIs మనం మీకు తయారు చేస్తాం కదా, వాటిని ఈ మొబైల్ అప్లికేషన్కి, వెబ్ అప్లికేషన్కి కస్టమ్ ఏపీఐస్ తయారు చేయడం కోసము ఇది REST APIని యూజ్ చేస్తుంటారు. కీ ఫీచర్స్ ఆఫ్ REST API: స్టేట్లెస్. ఈచ్ రిక్వెస్ట్ ఈజ్ ఇండిపెండెంట్. ద సర్వర్ డస్ నాట్ స్టోర్ క్లయింట్ డేటా. ఇది ఏం చేస్తుంది? ఇది చేస్తే సర్వర్ నుంచి మనకి ఇది వస్తుంది అనమాట. దీనికి స్టేట్ అనేది సపరేట్గా దీనికి చేరనమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇది క్లయింట్ డేటాని స్టోర్ చేయలేదు, సర్వర్ డేటాని మాత్రమే ఇక్కడ మనము ఏపీఐ నుంచి తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్లో చూపిస్తాము. యూజెస్ HTTP మెథడ్స్. ఏముంటాయి HTTP మెథడ్స్ అంటే CRUD ఆపరేషన్స్: క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఇవి ఏపీఐలో REST APIలో మనము చేసే ఆపరేషన్స్. రిటర్న్స్ డేటా ఇన్ JSON ఆర్ XML. ఏపీఐ నుంచి మనం డేటాని గెట్ చేస్తాం కదా, ఆ డేటాని మనము JSONలో కానీ XMLలో కానీ మనము చూపిస్తాను అంతే. ఫాలోస్ ఏ URL స్ట్రక్చర్. యూజెస్ క్లియర్ అండ్ మీనింగ్ఫుల్ ఎండ్ పాయింట్. దీనికి స్ట్రక్చర్ అనేది ఉంటుంది, URL స్ట్రక్చర్ అనేది ఉంటుంది, ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. క్లియర్గా దీని ఫ్రంట్ ఎండ్లో మనం చూపించడం కోసం, వాడుకోవడం కోసం. ఇది REST API. REST API మెథడ్స్ ఏముంటాయి? గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, పుట్ మెథడ్, డిలీట్ మెథడ్. గెట్ మెథడ్ అంటే ఫెచ్ డేటా ఫ్రమ్ సర్వర్. పోస్ట్ అంటే సెండ్ న్యూ డేటా టు సర్వర్. పుట్ అంటే అప్డేట్ ద ఎగ్జిస్టింగ్ డేటా. డిలీట్ అంటే రిమూవ్ డేటా ఫ్రమ్ సర్వర్. ఈ REST API మెథడ్స్ ద్వారా మనము REST APIని మనము యూజ్ చేస్తాము. వాట్ ఈస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇన్ జావాస్క్రిప్ట్? A regular expression, reg expression, is a pattern matching a technique used to search, match and manipulate text. అయితే ఒక ప్యాటర్న్, మనం ఏదైతే ఇన్పుట్ డేటా ఇచ్చామో దాన్ని ఆ టెక్స్ట్ని మ్యానిపులేట్ చేయడం కోసము, మ్యాచ్ చేయడం కోసము, సెర్చ్ చేయడం కోసము మనము ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఈ యొక్క ప్యాటర్న్ యూజ్ చేస్తాం అనమాట. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఫార్మ్ వ్యాలిడేషన్, స్ట్రింగ్ సర్చింగ్ అండ్ టెక్స్ట్ రీప్లేస్మెంట్స్. వీటి కోసం ఫార్మ్ వ్యాలిడేషన్స్ కోసం యూజ్ చేస్తాము, స్ట్రింగ్ సర్చింగ్ కోసం యూజ్ చేస్తాము, టెక్స్ట్ రీప్లేస్మెంట్ కోసము ఒక ప్యాటర్న్ని యూజ్ చేస్తాం అనమాట. ప్యాటర్న్ అదే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఈమెయిల్ ఒక ప్యాటర్న్, మొబైల్ నెంబర్ ఒక ప్యాటర్న్, నేమ్ స్ట్రింగ్స్ ఒక ప్యాటర్న్, ఓన్లీ నంబర్స్ ఒక ప్యాటర్న్, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్తో మనం డేటాని వ్యాలిడేట్ చేస్తాం అనమాట, యూజర్ డేటాని. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్.
యూజెస్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఎఫిషియంట్ ప్యాటర్న్ మ్యాచింగ్, validation of user input, fast string searching, extracting user information, useful information, replacing and formatting text. ఇలాగా వీటి కోసం మనము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని మనము యూజ్ చేస్తుంటాము. హౌ డూ యూ క్రియేట్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇన్ జావాస్క్రిప్ట్? జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనము యూజింగ్ స్లాష్, ప్యాటర్న్ ఫ్లాగ్స్, రొటేషన్ చెప్పేసి వీటి ద్వారా, కన్స్ట్రక్టర్ ద్వారా ఇలాగ మనము ఈ యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని మనము క్రియేట్ చేస్తాము. హౌ డూ యూ వ్యాలిడేట్ అన్ ఈమెయిల్ యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. టు వ్యాలిడేట్ అన్ ఈమెయిల్ అడ్రస్ వీ యూజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దట్ చెక్స్ ఫర్ ఏ వ్యాలిడ్ ఫార్మాట్ ఎన్ష్యూరింగ్ ఇట్ ఇంక్లూడ్స్ యూజర్ నేమ్. అలా ఎలా ఉండాలి యూజర్ నేమ్ అనేది? లెటర్స్, నంబర్స్, డాట్స్, అండర్ స్కోర్స్, అండ్ సింబల్స్. డొమైన్ నేమ్ ఉండాలి, జీమెయిల్, యాహూ, టాప్ లెవెల్ డొమైన్, ఇలా .com కానీ, .net కానీ, .org కానీ ఉండాలి. ఇవన్నీ కూడా రూల్స్ అనమాట. ఈమెయిల్ వ్యాలిడేషన్కి రూల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మనము ఇస్తామన్నమాట. సింపుల్ ఈమెయిల్ వ్యాలిడేషన్ యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏముంటాయి? మోస్ట్ కామన్లీ యూజ్డ్ వే టు డిఫైన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, సింపుల్ అండ్ ఈజీ టు రీడ్, మోర్ ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్, ఫ్లాగ్స్, కేస్ సెన్సిటివ్. ఇలాగ మనము ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తాము ఈమెయిల్ వ్యాలిడేషన్ కోసం. అలా సింపుల్ ఈమెయిల్ వ్యాలిడేషన్. అదే అడ్వాన్స్డ్ ఈమెయిల్ వ్యాలిడేషన్ కోసం అయితే ఇంకా చాలా ఉంటాయి ప్యాటర్న్స్, డైనమిక్ ఆర్ జనరేటెడ్ అంటే, అలా యూజర్ ఇన్పుట్ వేరియబుల్స్, ఇలాగ చాలా వాటితో మనము చాలా స్ట్రిక్ట్ మోడ్లో మనము ఒక అడ్వాన్స్డ్ ఈమెయిల్ వ్యాలిడేషన్ని చేస్తాం. వాట్ ఈజ్ వెబ్ స్టోరేజ్ ఇన్ జావాస్క్రిప్ట్? హౌ ఈస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ కుకీస్? వెబ్ స్టోరేజ్ అండ్ కుకీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా అనే యూజర్స్ బ్రౌజర్. ఇదేం చేస్తాయి? వెబ్ స్టోరేజ్ అంటేనే వెబ్లో అంటే బ్రౌజర్లో డేటాని స్టోర్ చేసే ప్లేసెస్ అనమాట. వెబ్ స్టోరేజ్ కానివ్వండి, కుకీస్ కానివ్వండి. అయితే ఎనేబులింగ్ ఫాస్టర్, పర్సనలైజ్డ్ అండ్ మోర్ ఎఫిషియంట్ వెబ్ ఎక్స్పీరియన్సెస్. చాలా ఫాస్ట్గా మనము ఒక అప్లికేషన్ రన్ చేయడం కోసము డేటాని బ్రౌజర్లో స్టోర్ చేస్తే ఏమిటంటే ఫాస్ట్గా మనం ఎనేబుల్ అవుతుంది అనమాట. దే హెల్ప్ టు రిడ్యూస్ సర్వర్ రిక్వెస్ట్, ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అండ్ మెయింటైన్ యూజర్ సెషన్స్. ఏంటంటే డేటా సర్వరే వెళ్ళాలా, సర్వర్ చెక్ చేయాలా, మళ్ళీ మనం బ్రౌజర్కి రావాలా, క్లయింట్కి రావాలంటే మనకు టైం తీసుకుంటుంది. కాబట్టి మనం బ్రౌజర్లోనే డేటాని స్టోర్ చేస్తాం. కుకీస్ కానీ దీనికి సంబంధించినవి స్టోర్ చేసి ఆ రిక్వెస్ట్ని మనం ఏం చేస్తామంటే ఆ యొక్క మెయింటెనెన్స్ అంటే ఆ యొక్క అప్లికేషన్ పర్ఫార్మెన్స్ని పెంచడం కోసము వీటిని వాడతాం. వై యూజ్ బ్రౌజర్స్ స్టోరేజ్? వెబ్ స్టోరేజ్ ఎందుకు యూజ్ చేస్తారు, కుకీస్ అని చెప్పేసి ఎందుకు యూజ్ చేస్తారు చూసినట్టయితే, వెబ్ స్టోరేజ్ స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కంపేర్ టు కుకీస్. పెద్ద మొత్తంలో డేటాని స్టోర్ చేయొచ్చు అక్కడ వెబ్ స్టోరేజ్. కుకీస్ స్టోర్ స్మాల్ డేటా దట్ నీడ్స్ టు బి సెండ్ టు ద సర్వర్ విత్ రిక్వెస్ట్. సర్వర్కి ప్రతి రిక్వెస్ట్లో మనకి డేటాని సెండ్ చేయడం కోసం చాలా చిన్న డేటాని మనము కుకీస్ ద్వారా స్టోర్ చేస్తాము. ఫాస్టర్ యాక్సెస్ టు స్టోర్డ్ డేటా, నో నీడ్ టు సెండ్ టు సర్వర్. ఇక్కడ సర్వర్కి వెబ్ స్టోరీలో మనం సర్వర్కి డేటా సెండ్ చేస్తున్న పని లేదు. జస్ట్ మనం బ్రౌజర్లో సేవ్ చేస్తాం స్టోర్ చేస్తాం కాబట్టి ఫాస్ట్గా మనం యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎసెన్షియల్ ఫర్ అథెంటికేషన్. ఇది కుకీస్ అనేవి అథెంటికేషన్ అంటే యూజర్ అథెంటికేషన్, అప్లికేషన్లో డాష్బోర్డ్కి వెళ్ళడానికి లాగిన్ చేయడం అనేది మెయిన్. కాబట్టి అథెంటికేషన్ కంపల్సరీగా కుకీస్నే వాడతారు. ఇది ఏమవుతుంది అంటే సర్వర్కి వెళ్ళి రావాల్సింది, ప్రతి రిక్వెస్ట్ సర్వర్కి వస్తారు అనమాట. పర్సిస్టెంట్ డేటా స్టోరేజ్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ పేజ్ రీలోడ్స్కి వీటికి వెబ్ స్టోరేజ్ మనము డేటా స్టోర్ చేస్తాము. కెన్ స్టోర్ యూజర్ ప్రిఫరెన్సెస్ ఫర్ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా యూజర్ ప్రిఫరెన్సెస్ కోసము, పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ కోసం కుకీస్ని డేటాని స్టోర్ చేస్తారు. యూజ్ఫుల్ ఫర్ క్యాచింగ్ అథెంటికేషన్ యూజర్ ప్రిఫరెన్సెస్. కెన్ సెట్ ఎక్స్పైరేషన్ డేట్స్. కుకీస్లో ఎక్స్పైరేషన్ డేట్ అనేది సెట్ చేస్తారనమాట. ఆటో లాగిన్ కానీ ఉండే సర్టెన్ పీరియడ్ వరకు ఇది ఈ లాగిన్ ఉండాలి, ఆ తర్వాత ఇది ఎక్స్పైర్ అయిపోవాలని చెప్పేసి అలా చేస్తారనమాట. ఇలాగ వెబ్ స్టోరేజ్ అండ్ కుకీస్ అనేవి ఉంటాయి బ్రౌజర్లో. వాట్ ఆర్ లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్ కావచ్చు. లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్. ఫీచర్స్ ఆఫ్ లోకల్ స్టోరేజ్ స్టోర్స్ డేటా వితౌట్ ఎక్స్పైరేషన్, మాన్యువల్లీ డిలీటెడ్. లోకల్ స్టోరేజ్లో డేటాని మనము వితౌట్ ఎక్స్పైరేషన్ మనము స్టోర్ చేస్తాము, మాన్యువల్గా డిలీట్ చేస్తాం అనమాట. కెన్ స్టోర్ అప్ టు 5 MB ఆఫ్ డేటా పర్ డొమైన్. 5 MB వరకు మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అయితే సెషన్ స్టోరేజ్ అయితే డేటా ఈజ్ స్టోర్డ్ పర్ సెషన్, డిలీటెడ్ వెన్ ద ట్యాబ్ ఆర్ విండో ఈజ్ క్లోజ్డ్. సెషన్ స్టోరేజ్లో ఒక సెషన్ వరకు మనం డేటాని స్టోర్ చేస్తాము, తర్వాత అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ట్యాబ్ని
క్లోజ్ చేసినా డిలీట్ అయిపోతుంది, విండోని క్లోజ్ చేసినా డిలీట్ అయిపోతుంది ఒకటి ఆటోమేటిక్గా. ఇది కెన్ స్టోర్ అప్ టు 5 MB డేటా పర్ డొమైన్. ఒక్కొక్క డొమైన్కి ఇది కూడా 5 MB వరకు డేటాని స్టోర్ చేయొచ్చు. యాక్సెసబుల్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ఆరిజిన్. లోకల్ స్టోరేజ్ ఏం చేస్తుందంటే లోకల్ స్టోరేజ్లో సేమ్ డొమైన్ సేమ్ ప్రోటోకాల్ ఉన్నదానికి యాక్సెస్ అవుతుంది అనమాట. యూజ్ఫుల్ ఫర్ స్టోరింగ్ టెంపరీ స్టేట్ డేటా. ఇక్కడ టెంపరీ స్టేట్ డేటాలో మనము టెంపరీగా మాత్రమే డేటాని స్టోర్ చేయగలము. డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ కీ వాల్యూ పేర్ ఇన్ స్ట్రింగ్స్ యాజ్ స్ట్రింగ్స్. లోకల్ స్టోరేజ్లో డేటాని ఎలా స్టోర్ చేస్తారంటే కీ వాల్యూ పేర్లో ఒక స్ట్రింగ్ లాగా డేటాని స్టోర్ చేస్తారు. డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ కీ వాల్యూ పేర్. ఇక్కడ కూడా సెషన్ స్టోర్లో కూడా ఇక్కడ కీ వాల్యూ పేర్లో డేటాని స్టోర్ చేస్తారు. కామన్ యూజ్ కేసెస్ ఫర్ లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్. రిమెంబరింగ్ యూజర్ ప్రిఫరెన్సెస్, థీమ్ చేంజ్ అవ్వడం కానివ్వండి, లాంగ్వేజ్ సెట్టింగ్స్లో కానీ దీనికి సంబంధించింది మొత్తం డేటాని కూడా లోకల్ స్టోరేజ్లో సేవ్ చేస్తారు. స్టోరింగ్ ఫామ్ ఇన్పుట్స్ టెంపరర్లీ. సెషన్ స్టోరేజ్లో ఏంటంటే ఫామ్ సంబంధించిన డేటాని టెంపరరీగా స్టోర్ చేయడం కోసమే వాడతారు. క్యాచింగ్ డేటా ఫర్ ఆఫ్లైన్ యూజ్. ఇక్కడ లోకల్ స్టోరేజ్లో డేటాని క్యాచింగ్ చేసి క్యాచ్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే ఆఫ్లైన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట లోకల్ స్టోరేజ్. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. సెషన్ స్టోరేజ్లో ప్రిజర్వింగ్ యూఐ స్టేట్ అక్రాస్ పేజ్ రీలోడ్స్ విత్ ఇన్ ద సేమ్ సెషన్. సేమ్ సెషన్లో మనము పేజ్ రీలోడ్ చేసినా సరే మనకి డేటాని ప్రిజర్వ్ చేసుకొని యూఐని మనము చూసుకోవచ్చు అనమాట. దానికోసం అని చెప్పేసి సెషన్ స్టోరేజ్ని వాడతారు. స్టోరింగ్ అథెంటికేషన్ టోకెన్స్. ఇక్కడ లోకల్ స్టోరేజ్లో అథెంటికేషన్ టోకెన్స్ని అంటే లాగిన్ లాగౌట్ సంబంధించిన టోకెన్స్ని ఇక్కడ స్టోర్ చేస్తారు. కీపింగ్ ట్రాక్ ఆఫ్ టెంపరీ యూజర్ ఇంటరాక్షన్స్. టెంపరీ యూజర్ ఇంటరాక్షన్స్ని యూజర్ డేటాని మాత్రమే ఇక్కడ సెషన్ స్టోరేజ్లో యూజ్ చేస్తారు. హౌ టు యూజ్ లోకల్ స్టోరేజ్. స్టోరింగ్ డేటా ఇన్ లోకల్ స్టోరేజ్లో రిట్రైవింగ్ డేటా, రిమూవింగ్ డేటా, క్లియరింగ్ డేటా ఇలాగా లోకల్ స్టోరేజ్లో మనము వాడే టైప్స్ అనమాట. సెషన్ స్టోరేజ్లో కూడా స్టోరింగ్ డేటా, రిట్రైవింగ్ డేటా, రిమూవింగ్ డేటా అండ్ క్లియరింగ్ డేటా, క్లియరింగ్ ఆల్ డేటా ఇలాగా లోకల్ స్టోరేజ్ అంటే సెషన్ స్టోరేజ్లో మనకి డిఫరెన్సెస్ ఉంటాయి. హౌ డు యూ స్టోర్, రిట్రైవ్ అండ్ రిమూవ్ డేటా ఇన్ లోకల్ స్టోరేజ్. అలా మనము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లోకల్ స్టోరేజ్ అలౌస్ స్టోరింగ్ కీ వాల్యూ పేర్స్ ఇన్ ఏ బ్రౌజర్ పర్మనెంట్లీ అంటిల్ మాన్యువల్ డిలీట్ పీరియడ్. మనం మాన్యువల్గా డిలీట్ చేస్తే తప్ప అది ఆటోమేటిక్గా పర్మనెంట్గా అక్కడే డేటా అనేది కీ వాల్యూ పేర్లో బ్రౌజర్లో స్టోర్ అయి ఉంటుంది లోకల్ స్టోరేజ్లో. యూజెస్ ఆఫ్ లోకల్ స్టోరేజ్. స్టోరింగ్ యూజర్ ప్రిఫరెన్సెస్, డార్క్ మోడ్, లైట్ మోడ్, లాంగ్వేజ్ సెట్టింగ్స్ దానికి. సేవింగ్ కార్ట్ ఐటమ్స్ ఇన్ ఈ-కామర్స్ అప్లికేషన్. మన కార్ట్లో ఐటమ్స్ యాడ్ చేసినప్పుడు ప్రొడక్ట్స్ని ఇది ఈ-కామర్స్ అప్లికేషన్లో ఇది కూడా లోకల్ స్టోరేజ్లోనే యాడ్ అవుతుంది. మనం డిలీట్ చేసే వరకు అంతే ఉంటుంది. కీపింగ్ ఫామ్ డేటా ఫర్ లేటర్ యూజెస్. ఫామ్ డేటాని మనం తర్వాత యూజ్ చేయాలనుకున్న తర్వాత రిక్వైర్మెంట్ ప్రకారం మనం యూజ్ చేయడం కోసము ఈ లోకల్ స్టోరేజ్లో ఫామ్ డేటాని మనము స్టోర్ చేస్తాము. లోకల్ స్టోరేజ్ హెల్ప్స్ రిటైన్ డేటా ఈవెన్ ఆఫ్టర్ పేజ్ రీలోడ్స్ ఆర్ బ్రౌజర్ రీస్టార్ట్. బ్రౌజర్ రీస్టార్ట్ చేసినా పేజ్ రీలోడ్ చేసినా లోకల్ స్టోరేజ్లో డేటా అనేది అంతే ఉంటుంది మనం మాన్యువల్గా డిలీట్ చేసే వరకు. లోకల్ స్టోరేజ్లో మనకి స్టోర్ డేటా, సెట్ ఐటమ్ అని చెప్పేసి, రిట్రైవ్ డేటా, గెట్ ఐటమ్ అని చెప్పేసి, రిమూవ్ డేటా, రిమూవ్ ఐటమ్ అని చెప్పేసి ఈ త్రీ టైప్స్లో మనం డేటాని మ్యానిపులేట్ చేస్తాము. సెట్ ఐటము, గెట్ ఐటము, రిమూవ్ ఐటము. సెట్ ఐటమ్ అంటే ఏం చేస్తారంటే లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ కీ వాల్యూ పేర్లో మనము డేటాని ఇక్కడ స్టోర్ చేస్తాము. గెట్ ఐటమ్ కూడా అంతే, లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ కీ ఒకటే ఉంటుంది. ఇక్కడ రిమూవ్ డేటా అంటే లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటమ్ ఇక్కడ కూడా కీ ఒకటే ఉంటుంది, డిలీట్ చేస్తూ ఉంటాం. ఇలాగా మనకి లోకల్ స్టోరేజ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. హౌ డు యూ స్టోర్, రిట్రైవ్ అండ్ రిమూవ్ డేటా ఇన్ సెషన్ స్టోరేజ్. సెషన్ స్టోరేజ్ అలౌస్ స్టోరింగ్ కీ వాల్యూ పేర్స్ ఇన్ ఏ బ్రౌజర్ టెంపరర్లీ. డేటా ఈజ్ క్లియర్డ్ వెన్ ద ట్యాబ్ ఈజ్ క్లోజ్డ్. సెషన్ స్టోరేజ్ అనేది ఒక సెషన్ ప్రకారమే ఉంటుంది. సెషన్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అది ఎలా అంటే టెంపరీగా మాత్రమే ఉంటుంది. మనం ట్యాబ్ ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము, డిలీట్ అయిపోతుంది. ఆ విండో క్లోజ్ చేసాము, డిలీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సెషన్ వైజ్గా టెంపరీగా మాత్రమే కీ వాల్యూ పేర్లో ఇక్కడ డేటాని మనము స్టోర్ చేస్తాము. యూజెస్ ఆఫ్ సెషన్ స్టోరేజ్. స్టోరింగ్ టెంపరీ డేటా లైక్ ఫామ్ ఇన్పుట్స్ ఆర్ సెర్చ్ ఫిల్టర్స్. ఫామ్ ఇన్పుట్ సంబంధించిన డేటా, సెర్చ్ ఫిల్టర్ సంబంధించిన డేటాను మాత్రమే ఇక్కడ టెంపరీగా మనము స్టోర్ చేస్తాము. కీపింగ్ సెషన్ స్పెసిఫిక్ అథెంటికేషన్ టోకెన్స్. సెషన్ అంటే ఒక సెషన్ ప్రకారము ఒక సెషన్కు మాత్రమే సంబంధించినవి, 1 గంట 2 గంటల సెషన్ టైం ఇస్తామన్నమాట. ఆ టైం ప్రకారం అక్కడ అథెంటికేషన్ టోకెన్స్ మనం స్టోర్ చేస్తాం. ఆ టైం ఎక్స్పైరేషన్ టైం అయిపోయిన ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సేవింగ్ వన్ టైమ్ మెసేజెస్ ఆర్ అలర్ట్స్. ఇలాగ వన్ టైం మెసేజ్ మాత్రమే అలర్ట్ మాత్రమే ఇక్కడ సేవ్ చేస్తాం. సెషన్ స్టోరేజ్ ఈజ్ గ్రేట్ ఫర్ డేటా దట్ షుడ్ నాట్ పర్సిస్ట్ బియాండ్ సింగిల్ సెషన్. ఇది సింగిల్ సెషన్స్ మాత్రమే కాకుండా
మనకి డేటా ఏం చేస్తుందంటే మనము టెంపరీగా మనం డిలీట్ చేయకుండానే ఆ సెషన్ అయిపోగానే ఆటోమేటిక్గా డిలీట్ చేయడం అలాంటి కొన్ని అప్లికేషన్స్కి చాలా మంచి కాన్సెప్ట్ అనమాట ఇది. సెషన్ స్టోరేజ్లో కూడా స్టోర్ డేటా, సెట్ ఐటెము, రిట్రైవ్ డేటా, గెట్ ఐటెము, రిమూవ్ డేటా, రిమూవ్ ఐటెం అని చెప్పేసి ఈ 3 రకాలుగా స్టోరింగ్ సెషన్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటెము, సెషన్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెము, సెషన్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటెం అని చెప్పేసి ఈ మూడు రకాలుగా మనం డేటాని స్టోర్ చేస్తాము, రిట్రైవ్ చేస్తాము, డిలీట్ చేస్తాము. ఇది మనకి జావా స్క్రిప్ట్ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పేసి నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.